హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల సాయంకాలం అయింది. గొల్లపూడి మారుతీరావు గారు రచించారు. మన శ్రోతలకి ముందుగానే మనవి చేసుకుంటున్నానండి. నవలలో ఎక్కువగా వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన పేర్లు, ఆ పదాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు కరెక్ట్గా చదవడానికే ట్రై చేస్తున్నాను. పైగా ఈ స్క్రిప్ట్లో కూడా అక్కడక్కడ అక్షరాలు తప్పులు ఉన్నాయి. ఎక్కడైనా తప్పుగా చదివితే మన్నించమని మనవి. ఇంకా నవల్లోకి వెళ్ళిపోదాం. ఆ రోజు పద్మనాభం ఊరంతా ఆ ఇంటి ముందే ఉంది. పెన్మత్స వీర నరసింహరాజు గారు తెల్లారకుండానే గోస్తానీ నదిలో పాలేళ్ల చేత కుంకుళ్లతో తలస్నానం చేయించుకుని ఆ ఇంటి ముందు కుర్చీ వేయించుకుని కూర్చున్నారు. అయ్యవారి మీద ఎండ పడకుండా సాతాని గురయ్య గొడుగు పట్టుకుని నిలబడ్డాడు. సుభద్రాచార్యులు గారు పోయారని తెలిసి విశాఖపట్నం నుంచి నవనీతం కారులో వచ్చింది. అందరికంటే దూరంలో బాడుగా చెట్టు నీడలో నిల్చుంది. డ్రైవర్ కుర్చీ తెచ్చి వేస్తానన్నాడు. ఆ ఊళ్ళో ఎవరి ముందు నవనీతం ఎప్పుడూ కూర్చుని ఎరుగదు, వద్దంది. సభ్యుండీకరణం నిన్ననే జరిగింది. 36 గంటల కిందటే సుభద్రాచార్యులు గారి ఏకైక పుత్రుడు చిన్న తిరుమలాచార్యులు వారు, సంక్షిప్తంగా అమెరికా భాషలో మిస్టర్ చిన్ గారు, డెట్రాయిట్ నుంచి వచ్చారు. దాదాపు 4.5 దశాబ్దాల తర్వాత చిన్నుగారు పంచికట్టారు. నిజానికి ఊళ్ళో పురోహితుడు కట్టించాడు. ఏనాడో తీసేసిన యజ్ఞోపవీతాన్ని వేయించి కర్మకాండానంతా జరిపించాడు. సపిండీకరణం చేయించారు. ఇవాళ తిరువధ్యాయనం. ఊరంతా ఇంటి ముందే ఉంది. కాని పురోహితుడు, అనంతాచార్యులు, భోక్తలు, వినా పెట్ట మనిషి కూడా గుమ్మం దాటి లోనికి అడుగు పెట్టలేదు. చాలా సంవత్సరాలుగా ఆ ఇల్లు మూతపడుంది. సుభద్రాచార్యులు గారు తీసుకుని పోయాక పద్మనాభంలో గోస్తానీ నదీ తీరంలో ఆయన అంత్యక్రియలు జరగాలన్న ఆయన ఆఖరి కోరికని మన్నించి మళ్లీ ఆ ఇంటి తలుపులు తెరిపించారు నరసింహరాజు గారు. చిన్నుగారికి అమెరికా కబురు వెళ్ళింది. ఆయన వచ్చేదాకా విశాఖపట్నం ఆసుపత్రిలో మార్చురీలో ఉంది ఆచార్యులు గారి దేహం. అలా 2 రోజుల దాకా తన అంత్యక్రియలు ఆలస్యమవుతాయని ఆచార్యులు గారు జీవితంలో ఊహించుండరు. హంస లేచిపోయాక సూర్యోదయంలాగా ఈ కట్టె పంచభూతాల్లో కలిసిపోవాలి. అయితే ఆచార్యులు గారి జీవితం చాలా విపర్యాలను చూసింది. ఇక ఏది ఆ మనసుని నిర్వీర్యం చేయదనుకునే సమయం దాకా ఆ పంజరంలో పక్షి గిలగిల్లాడింది. నిజానికి చివరి క్షణాలు ఆయనకు తెలియదు. ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆచార్యులు గారికి తెలుసును. పాంచరాత్ర సాంప్రదాయానికి వారి జీవితం ఎంత అఖండమైన అద్దాన్ని పట్టిందో తరాలుగా విన్నారు ఆ చుట్టుపక్కల ప్రజలు. వారిని బాగా తెలిసిన వారు ఇంత ఆలస్యంగా ముక్తిని ప్రసాదించావా భగవంతుడా అని మనసులో పెరుమాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ద్వాదశోర్ధ్వ పుండ్రాలు పెట్టుకుని కేశవద్దమర్ ప్రబంధంలో శ్లోకాలను ఉచ్చరిస్తూ గోస్తానీ నదీ తీరంలో స్నానం చేసి తడిబట్టలతో నడిచొచ్చే సుభద్రాచార్యులు గారి దర్శనంతో ఆ ఊళ్ళో చాలా మందికి తెల్లవారేది. ద్వయమంత్రం మననం చేసుకుంటూ ఆచార్యుల వారు నడిచినంత మేర ఆ ఊరు పవిత్రమైనట్టు భావించేవారు. చిరుచీకటిలో పవిత్రంగా ఆ పల్లెని తట్టి లేపేవారు ఆచార్యులు గారు. భగవత్ సన్నిధిలో శరణాగతిని చేసిన ప్రవృత్తి నిష్ఠులైన పద్మనాభానికి ఆ రోజుల్లో ఆచార్యులు గారి వల్ల పేరు. బయట జనం మనసులో ఆనాటి జ్ఞాపకాలు సుడులు తిరుగుతున్నాయి. నిష్ఠ కారణంగా అక్కడెవ్వరికీ ఆ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేకపోవచ్చు. 2.5 దశాబ్దాలు పైగా విదేశాల్లో ఉండొచ్చిన కొడుక్కి మాత్రం ఆ అర్హత ఎలా వచ్చింది? ఆ ప్రశ్న ఎవరూ వేసుకోలేదు. కొడుకు పితృరుణం తీర్చుకోవాలి. తండ్రికి అది యోగం, కొడుక్కి అది హక్కు. ఆ కర్మ ప్రస్తుతం జరుగుతోంది. ఆ మాటకొస్తే ఆచార్యుల వారి జీవితంలో ఎన్ని విడ్డూరాలున్నాయి. మరొక వ్యక్తి 2 రోజులుగా పొద్దుటే వచ్చి సాయంకాలం దాకా ఇంటి బయటే ఉండి చీకటి పడ్డాక వెళ్ళిపోతోంది. ఆ వ్యక్తి ఆండాళ్ళు. ఆ పిల్ల 45 ఏళ్ల క్రితం ఆచార్యుల వారి గుండెల మీద తులసిమాల, నలినాక్షమాలలతో ఆడుకోవడం అందరికీ తెలుసు. ఆ ఇంట్లో ఆ అమ్మ పసితనమంతా పరిచుంది. చిన్నతనంలోనే తల్లి వరదమ్మ తిరుమడి పెట్టె తెరిచి ఆచార్యులు గారి తిరువారాధన పూర్తయ్యేలోగా తిలకం దిద్దేది ఆండాళ్ళకి. ఆ అమ్మని చూసి ఆ వయసులోనే గోచి తిప్పి చీర కట్టుకుని ఆరిందాల వంటగదిలో తిరిగేది. పచ్చి పుల్లల పొగకి కళ్ళు మండి నీళ్లు తిరిగినా అమ్మ చేతిలో తయారయ్యే వేడివేడి పొంగల్ ధనుర్మాసమంతా ఆమె బెళ్ళించి తినేది. నాన్న తన వంతు కైంకర్యం కూడా ఆమె తామరాకులో రాల్చిపోయేవారు చూసి చూడనట్టు.
పెరుమాళ్ళకి ఇవాళ ఏం కైంకర్యం చేయమన్నారు అనేది వరదమ్మ. రోజూ తినే భోజనం కూడా పెరుమాళ్ళకి కైంకర్యమే. కరి అముదు అంటారు. చిన్నతనం ఆండాళ్ళు కళ్ల ముందు తెరలు తెరలుగా దిగుతోంది. ఒక్కసారి ఇల్లంతా కలిగి తిరగాలని మనసు ఆరాటపడింది. కాని బ్రతుకున్న రోజుల్లోనే ఆచార్యుల వారు ఆండాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. తండ్రి పోయినా ఆయన ఆత్మని నొప్పించడం ఆండాళ్ళకిష్టం లేదు. ఆచార్యులు గారు పోయారని తెలిసినప్పటినుంచి భార్య కళ్ళు పతిగింజలైపోవడం కనిపెట్టాడు కోరమయ్య. ఆ పరిస్థితుల్లో ఆమెకు తానేమీ సహాయం చేయలేకపోయినందుకు విలవిల్లాడిపోయాడు. ఇన్ని సంవత్సరాల సాహచర్యంలో మొదటిసారిగా ఆమెకి అన్యాయం చేసినట్టు అనిపించింది. మర్నాడు ఉదయమే తిరుమల అమెరికా నుంచి దిగుతున్నాడని విన్నాడు. ఉదయమే కారు గుమ్మం ముందుంచి పెళ్లాన్ని కారెక్కమన్నాడు. ఎక్కడికి అంది. మీ అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడు. రేపు ఆచార్యులు గారికి కర్మ జరిపిస్తారట. మనం వెళ్ళి ఏం ప్రయోజనం, నలుగురు తిట్టుకోవడానికి కాకపోతే అంది ఆండాళ్ళు. నువ్వు వెళ్లాల్సింది నలుగురు కోసం కాదు, నీ కోసం. ఆచార్యులు గారు లేని ఊరిని నేను చూస్తాను. ఆచార్యులు గారు లేని ఇంటిని బయటనుంచే నువ్వు చూసి భోరుమంది. తన మానాన తనని వదిలేస్తే ఆ బచ్చెన్న బొమ్మ ఏ యోగ్యుడి భార్యో అయ్యేది. మొదటిసారిగా భార్య గురించి కోరమయ్యకి కళ్ళనీళ్లు తిరిగాయి. కారు కదిలింది. ఊరిలో ఆండాళ్లకున్నన్ని జ్ఞాపకాలు తనకే ఉన్నాయి. గోస్తాని నది పక్కన సరుగుడు తోపు పక్క పాకముందు మట్టి తొక్కి నాన్న కొండలు చేసేవాడు. నాన్న చేతిలో ఎంత అందంగా శ్రీకృష్ణుడు రూపుదిద్దుకునేవాడో. జన్మతః శ్రీకృష్ణుడు అంటరానివాడు. గుడిలోకెళ్ళాక తాను అంటరానంత దూరం అయిపోయేవాడు. కోరమయ్యకి ఆ పసితనంలో ఇవన్నీ తెలియవు. తన చెయ్యి దాటాక మట్టిబొమ్మ దేవుడైపోతాడు అని తండ్రి చెప్పడం గుర్తుంది. కారు వీధి మొదట్లోనే ఆపాడు. ఏ పరిస్థితుల్లోనూ ఇంట్లో అడుగు పెట్టకు. ఈ సమయంలో ఊరందరి మనస్సులు ఆచార్యులు గారి పవిత్రత గురించే ఆలోచిస్తుంటాయి. నువ్వు తప్పటడుగు వేస్తే వాళ్ల మనసుల్లో గాయం రేగుతుంది. ఇంత కష్టంలోనూ వెయ్యోసారి అంత సంస్కారిని పెళ్లి చేసుకున్నందుకు ఆర్ద్రమైన ఆ మనసులో ఏదో మూల చిన్న తృప్తి అలలా కదిలింది. కారు దిగింది. ఊళ్ళో ఆండాళ్ళు ఎవరికీ తెలీదు. ఆమెని చూసి ఆచార్యుల వారి ప్రారంధానికి జాలిపడిన వాళ్లు ఉన్నారు. ఆమె ప్రవర్తనని తెగిడిన వాళ్లు ఉన్నారు. కాని ఆమెకొక్కటి తెలుసు. ఎవరు ఏమనుకున్నా తనని అర్థం చేసుకున్న వ్యక్తి ఒకరున్నారని. తన అన్న తిరుమల. అయితే ఏం లాభం? తను ఇక్కడ ఉండి తండ్రికి ఏమీ చేయలేకపోయింది. అన్నీ చెయ్యగలిగి దేశంలో లేక అన్న ఏమీ ఉపయోగపడలేకపోయాడు. ఇద్దరు అసమర్థుల మధ్య ఆ జీవితం పెనుగులాడి ఎన్నాళ్ళకి సెలవు తీసుకుంది. చెల్లెలంటే తగని ప్రేమ తిరుమలకి. అమ్మా అని ముందుకు రాబోయాడు చెల్లెల్ని వీధిలో చూసి. అనంతాచార్యులు ఆపారు. వాళ్ల ప్రపంచంలో అభిమానానికి ఆచారానికి చొక్కెదురు. ఆ విషయం ఆండాళ్ళకి తెలుసు, తిరుమలకి కొత్త. వాట్ నాన్సెన్స్, కమిన్ అన్నాడు చెల్లెల్ని. ఆ మాట 25 ఏళ్ల కిందట నాన్న అనాల్సిందన్నయ్య. నీకా హక్కు లేదు. అన్న వచ్చే అదృష్టం నాకు లేదు. వచ్చినా ఆ తృప్తి లేదు అంది ఆండాళ్ళు. కూరమయ్య ఎక్కడా? నలుగురు బాధపడతారని చీకటి ఉండగానే నన్నిక్కడ వదిలి వెళ్ళిపోయాడు. నిన్ను విశాఖ ఎయిర్పోర్ట్లో కలుస్తానన్నాడు అంది. నాన్న చివరి రోజుల్లో అడగబోయి దుఃఖపు తెర తీసుకొచ్చి ఆగిపోయాడు. అమెరికాలో ఉండి నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. నీకు నాన్నకి దూరం నీ వృత్తి, నాకు నాన్నకి దూరం నా పెళ్లి. చాలా సంవత్సరాల తర్వాత తనకి కన్నీళ్లొచ్చినందుకు ఆశ్చర్యపోయాడు తిరుమల. కన్నీళ్లు బలహీనతకు నిదర్శనమనే ప్రపంచంలో 4 దశాబ్దాలు గడిపాడతను. కన్నీళ్లు ఆర్ద్రతకి, అభిమానానికి, క్షమాపణకి, పశ్చాత్తాపానికి, ప్రేమకి, ఆవేశానికి, అన్నింటికీ నిదర్శనమనే సంస్కృతిని చాలా చిన్నతనంలో నష్టపోయిన దురదృష్టవంతుడతను. వాటిలో ఏ ఒక్కటి కారణమైన పెళ్ళుబికే సంస్కృతిలో తలమునకలైన ఇల్లాలు ఆండాళ్ళు. ఈవాళ ఆమె కళ్ళు ఆమె చెప్పిన మాట వినడం లేదు. జరుగుతున్న తతంగమేమిటో తిరుమలకి అంతుబట్టడం లేదు. సవ్యం, అపసవ్యం, అనుమతే, మనస్వాహ, లౌకికాగ్ని ఇవన్నీ బొత్తిగా అర్థంలేని మాటల్లా తోచాయి. తండ్రి పోయాడని డెట్రాయిట్లో అతి ముఖ్యమైన కాన్ఫరెన్స్లో ఉండగా సెక్రటరీ రిగియాటోరెస్ చెప్పింది. ఇంకా సెంటిమెంట్కి దూరం కాని 22 ఏళ్ల నల్లపిల్ల. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. కాని తిరుమలకి ఏడుపు రాలేదు. కళ్ళనీళ్లు పెట్టుకోవలసినంత బాంధవ్యం కాలం మరుగున పడిపోయింది. ఒక్కసారి గతుక్కుమన్నాడు. గతంలో ఉన్న ఆఖరి లంకే ఆ క్షణంలో తెగిపోయినట్టు అనిపించింది. ఎందుకనో మనస్సు తేలికపడింది. తండ్రి మీద జాలేసింది. కాన్ఫరెన్స్ ఆగడానికి వీల్లేదు.
మరో క్షణంలో ఆ ఆలోచన ఆగిపోయింది. కనీసం ఆ సమయానికి. వెంటనే కర్మకాండ జరిపించడానికి రావాలని ఫోను. నరసింహరాజు గారెవరో గుర్తులేదు. కర్మకాండ ఏంటో తెలీదు. తనే ఎందుకు చెయ్యాలి? ఆ విషయం చెప్పినప్పుడు జనరల్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జేమ్స్ ఓబ్రియన్ అన్నాడు. నవ్వొచ్చింది. భారతదేశం, అందున వైష్ణవ సాంప్రదాయాన్ని గురించి ఓబ్రియన్కి ఎంత తెలుసో తనకి అంతే తెలుసు. కానీ వెళ్ళాలి, తప్పదు. బాధ కన్నా బాధ్యత అటు ముగ్గింది. నీకు కరెక్ట్గా 2 రోజులు టైము. వైజాగ్ నుంచి మద్రాసు వచ్చి సింగపూర్ మీదుగా టోక్యో చేరాలి. అగ్రిమెంట్ మీద సంతకాల అవసరం ఎంతో నీకు నేను చెప్పనక్కర్లేదు. మరో 6 నెలల్లో నువ్వే నా కుర్చీలో కూర్చోబోతున్నావు అన్నాడు ఓబ్రియన్. తలూపి విమానం ఎక్కాడు తిరుమల. డెట్రాయిట్ నుంచి అర్ధరాత్రి 4 సార్లు ఓబ్రియన్ ఫోన్ చేశాడని విశాఖపట్నం నుంచి కారేసుకొచ్చి మరీ చెప్పాడు శోభనాద్రిరావు. మరో 2 గంటల్లో విశాఖ నుంచి విమానం బయలుదేరుతుంది. వారానికి 2 రోజులే సర్వీసు. ఆ విమానం వెళ్ళిపోతే ఆలోచించడానికే భయం వేసింది తిరుమలకి. ఒంటి మీద తడిపంచె వణికిస్తోంది. అలవాట్లేని ఉత్తరీయం మాటిమాటికి జారిపోతోంది. వ్యవహారం త్వరగా ముగించమని చెబితే బాధపడతారేమో. గోడకి తన చిన్నతనంలో ఎవరో తీసిన సెపియోగ్రూఫ్ ఫోటో మరీ ఎర్రగా మాసిపోయింది. కాని సుభద్రాచార్యులు, వరదమ్మగారి పవిత్రత అన్ని సంవత్సరాలైనా ఫోటోలోంచి అగ్నిహోత్రంలా మెరుస్తోంది. అంతటి మహానుభావుడికి ఈ కర్మ జరపడానికి తనకి అర్హత ఏమిటి? కేవలం ఆయన కడుపున పుట్టడం వలన? అదెంత గొప్ప అదృష్టమో మరిచిపోయి చాలా సంవత్సరాలైంది. వీధిలో బెంజికారుని ఆనుకుని డ్రైవరు దిక్కులు చూస్తున్నాడు. శోభనాద్రిరావు కాలుగాలిన పిల్లిలా రోడ్డు మీద పచార్లు చేస్తున్నాడు. భోక్తాల భోజనాలు ముగిశాయి. మళ్లీ ఆపోసన పట్టమన్నాడు అనంతాచార్యులు. చిన్న అరటి ఆకు మీద అపసవ్యం చేసుకుని వాయుసపిండనం పెట్టించాడు. పరిశోచన చేసి భోక్తలు లేచారు. ఇంకెంతసేపు? ఈ వాయుపిండాన్ని మీ నాన్నగారు భోజనం చేశాక తమరా ప్రసాదం తిని తిలోదకాలు. మా నాన్నగారా? వాయస రూపంలో, అంటే కాకి రూపంలో. తిరుమలకి విసిగేసింది. పరమ నిష్ఠాగరిష్ఠులైన సుభద్రాచార్యులు గారు కాకి రూపంలో ఏంటి? నాన్సెన్స్. పెరట్లో కుంకుడు చెట్టు కింద వాయసపిండాన్నుంచారు. ఇంకా 50 నిమిషాలు. అంతా నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఏరి సుభద్రాచార్యులు వారు? పోయిన వ్యక్తి మనసులో ఏ బాధ, ఏ అసంతృప్తి మిగిలినా సాకి వాయసపిండాన్ని ముట్టుకోదు. జీవుని ఆత్మ ప్రశాంతంగా పోవాలి. పోయిందని మిగతా ప్రాణుల తృప్తికి ఇది సంకేతమా? కొన్ని సాంప్రదాయాల్ని మాటల్లోకి తర్జుమా చేస్తే చాలా విపరీతంగా కనిపిస్తాయి. అయ్యా, తమ సుపుత్రుడు సముద్రాలు దాటొచ్చి తమకి అపకర్మను జరిపించాడు. తప్పులుంటే మన్నించండి. వారు మళ్లీ దూర ప్రాంతాలకి వెళ్ళాలి. వారిని అనుగ్రహించండి అని ఆకాశాన్ని చూస్తున్నాడు అనంతాచార్యులు. నిమిషాలు గడుస్తున్నాయి. వాతావరణమంతా నిశ్శబ్దమైపోయింది. అందరి కళ్లల్లో ఆత్రం. సదాచారాన్ని నమ్మని వాళ్లు కూడా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. సుభద్రాచార్యులు గారెక్కడా? ఎలా ఉంటుందండి వారికి మనశ్శాంతి? బతికుండగా ఆయన ఏ ఆనందాన్ని చెవి చూశారు గనుక. వాయసపిండాన్ని కాకి ముట్టుకోక వేళ మించిపోయి తిరుమలకి విమానం తప్పిపోతే? నాయనగారికి దండం పెట్టుకోండి బాబు. తెలియని అపరాధాలు ఏమైనా చేస్తే క్షమించమని లెంపలు వేసుకోండి. వారికి మీ ఆరతిని చెప్పుకోవడానికి ఇది ఆఖరి అవకాశం అన్నాడు భోక్త. ఎందుకో తెలీదు, తిరుమలకి చివ్వున కళ్ళనీళ్లు తిరిగాయి. తండ్రి పోయిన వార్త విన్న తర్వాత ఇప్పటికి భోరుమన్నాడు అనంతాచార్యుల భుజం మీద తల అణించి. అందరూ ఒక్క క్షణం నివ్వెరపోయారు. అందరి కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. ఆకాశం వైపు దీనంగా చూసి 2 చేతులు ఎత్తి నాన్నా అన్నాడు తిరుమల. మాట గుండెల్లో నుంచే వచ్చింది. అంతకు మించి ఏమనాలో ఏం చెప్పాలో తెలియలేదు. అయినా ఆకాశం నిర్లిప్తంగా ఉంది. పక్షి జాడలేదు. ఊరంతా నివ్వెరపోయింది. పోయాకైనా తండ్రి బిడ్డని క్షమించడా? ఎంత విపరీతం! అక్కడికి దూరంగా వీర నరసింహరాజు గారికి ఛత్రం పడుతున్న సాతాని గురయ్య కదిలాడు. పెరటి గోడ ఏనాడో కూలిపోయింది. గోడంచు దగ్గరకొచ్చి ఎవరికీ కనిపించకుండా నిలబడ్డాడు. ఆచార్యులు గారిని చివరికంట సాకినవాడు. అయిన వాళ్ళొచ్చే వరకు ఆయన శవానికి సేవలు చేసినవాడు. ఈ నేళ్ల తర్వాత ఆచార్యులు గారు పోయాక ఏం చెయ్యాలో తెలియనివాడు. ఆచార్యులు గారు పోయినప్పటినుంచి రహస్యంగా ఏడుస్తున్నాడు. 2 చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ, స్వామి, పెద్దయ్య పెద్ద మనసు చేసుకుని తమకింత చేశాడు. ఆరి పని మీద పైదేశాలకు వెళ్ళిపోవాలా? మనసులో తేడాలున్నా మరిసిపోయి తమరు ఆరిని సల్లగా దీవించాలా?
అలిగితే ఎలా బాబు, త్వరగా వచ్చి ఆ అన్నం పిడచ తీసుకెళ్ళండి సామి, ఈ బుద్ధులనుడి మాట ఇనుకోండి సామి అని భక్తిగా మొక్కుకున్నాడు. ఎక్కడి నుంచొచ్చిందో అందరూ నిశ్చేష్టులై చూస్తుండగా ఓ కాకి వాయస పిండాన్ని ఆప్యాయంగా ఊరించి ఊరించి తిని ఎగిరిపోయింది. అందరి ముఖాలు తృప్తితో వెలిగాయి. పెద్దయిన కరుణించారు. ఆచార్యులు గారు అమృతమూర్తి. తండ్రి దీవెన నీకు లభించిందయ్యా, ధన్యుడివి అన్నారు అనంతాచార్యులు. పెరటి గోడ వెనక సాతాని గురయ్య కళ్ళనీళ్లతో ఆచార్యులు గారికి దండాలెట్టుకున్నాడు. మరో 10-15 నిమిషాల్లో పెంజికారు విశాఖపట్నం వైపు దూసుకుపోయింది. సుభద్రాచార్యులు వారి తండ్రిగారు పెద్ద తిరుమలాచార్యులు వారిది తెనాలికి 6 కిలోమీటర్ల దూరంలో సర్పవరం అగ్రహారం. ఆ కుటుంబం తరతరాలుగా భావనారాయణ స్వామికి సేవలు చేస్తూ తరించింది. భావమాత్రం చేత ప్రత్యక్షమైన నారాయణుడి ఆలయం అది. మూల విరాట్టు స్వయంభువు అని చెప్తారు. సర్పాలలో శ్రేష్ఠుడైన ఆదిశేషుడు నారాయణుడి కోసం తపస్సు చేస్తే ధరింపజేసిన క్షేత్రమని స్కంద పురాణంలో కదా. వారి పూర్వులంతా వైష్ణవ సాంప్రదాయాన్ని, ధర్మ జ్యోతిష్య శాస్త్రాల్ని కాచి వడబోసిన నిష్ణాతులు. ఏనాడు ఊరు కాదు కదా, దాదాపు పేట విడిచి బయటకొచ్చినవారు కాదు. పెద తిరుమలాచార్యులు వారి తండ్రిగారు కుంతీనాథాచార్యులు వారి గురించి ఓ కథ ప్రసిద్ధిలో ఉన్నదా కుటుంబంలో. చతుర్మాస దీక్షను పూని ఒకే ఒక్కసారి ఊరి పొలిమేరకొచ్చారట. అప్పుడు వారు ఏనుగుని చూడడం తటస్థించింది. ఆయన గ్రంథాల్లోనే ఏనుగు గురించి చదువుకున్నారు. గజేంద్ర మోక్షం పుక్కిట పట్టినవారు. అయినా ఇంటికొచ్చి ఈరోజు ఒక విచిత్రమైన గేదెను చూశాను, వెనకొక తోక ముందొక తోక అన్నారట. అది విన్నవారంతా పగలబడి నవ్వుకున్నారు. 2 తరాల పాటు ఆ కథ రచ్చబండ దగ్గర అందరికీ కితకితలు పెట్టేది. కుంతీనాథాచార్యులు గారు మహాపండితులు. సాహిత్య కల్పలతిక అనే ఉద్గ్రంథాన్ని రాశారు. అయితే అది మరొక ప్రపంచం. కుంతీనాథాచార్యులు వారికి లౌకిక జ్ఞానం ఇసుమంత తక్కువే కావచ్చు. కానీ పొట్టుదలలో పరశురాముడంతటి వారు. రోజూ 4 గంటలకు లేచి విష్ణు సరోవరంలో స్నానం చేసి తడి బట్టలతోనే తిరుమాలై వల్లెవేసుకుంటూ గృహోన్ముఖులు కావడం వారి దైనందిక చర్య. అలా వస్తున్న ఒక తెల్లవారుజామున ఒక పంచముడు ఆయనకి ఎదురుపడ్డాడు. అంతే, ఆయన ఆపాదమస్తకం వణికిపోయారు. ఆ రోజు మరో 4 రోజులు మంచినీళ్లు ముట్టలేదు. ఊరంతా అట్టుడికిపోయింది. ఆ పంచముడు తల నేలకేసి కొట్టుకుని ఏడ్చాడు. ఊరువారు బ్రతిమలాడారు. కాని ఆచార్యుల వారు సర్దుకోలేకపోయారు. 5వ రోజున పెద్ద తిరుమలాచార్యుల్ని పిలిచి ఆ ఊరు వదిలిపోవాలని సూచించారు, కాదు శాసించారు. పెద్ద తిరుమలాచార్యుల వారు దిమ్మెరపోయారు. ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళాలి? సమయం దాటిపోతోంది. కుంతీనాథాచార్యుల వారి నాడి చెయ్యి దాటిపోతోందని హెచ్చరించాడు ఆయుర్వేద వైద్యుడు ముడంబై నరసింహాచార్యులు. విషయం తెలిసి హుటాహుటినొచ్చారు పెద తిరుమలాచార్యుల మామగారు. వారిది విశాఖ సమీపాన పద్మనాభం. కుంతీనాథాచార్యులు వారిని పద్మనాభంలో కుంతి పద్మనాభస్వామి ఆలయానికి ఆహ్వానించారు సాదరంగా. అర్చకత్వం కుంతీనాథాచార్యులకి కొత్త. అయినా ఆ ఆహ్వానం తనకి సర్పవరం నుంచి విముక్తి. వెంటనే అంగీకరించారు. కుటుంబం కట్టు బట్టలతో 2 ఎడ్ల బళ్ల మీద సామాన్తో ఊరు నుంచి తరలిపోవడాన్ని చూసి ఊరంతా కన్నీరు కారుస్తూ ఏటి కట్టదాకా నడిచొచ్చి గమనించారు. పెద తిరుమలాచార్యులు గారు 13వ ఏట ఈ సంఘటన జరిగింది. అప్పటికి కుంతీనాథాచార్యులు గారికి 52. పద్మనాభం వచ్చిన 10వ రోజునే కుంతీనాథాచార్యులు గారి ఒక్కగానొక కుమార్తె పెళ్లి కాకుండానే మరణించింది. పుత్రికా శోకంతో ఆయన మంచం బట్టి 45 సంవత్సరాలు తీసుకుని 97వ ఏట కాలం చాలించారు. కుంతి పద్మనాభస్వామి ఆలయంలో మూలవర్లు పక్కన నిలబడిన 14 ఏళ్ల పెద తిరుమలాచార్యులు గారు ఉళహందాళ్ పెరుమాళ్ అంటే భూమిని కొలిచిన దేవుడు. కుంతీనాథాచార్యులు గారిలో నిష్ఠ, తల్లి తరపున సాధుత్వం సరళత్వం కలబోసిన మూరితాయన. 8వ ఏటనే కుంతీనాథాచార్యులు వారు పుత్రుడికి పంచ సంస్కారాలు చేయించారు. శ్రీ వైష్ణవునికి జ్ఞానజన్మ నిజమైన జన్మ. తాపము, పుండ్రము, నామము, మంత్రము, యాగము అవి పంచ సంస్కారాలు. ఆయన సద్గురువు తండ్రే. నుదిటిన స్వరూపం దీపకళికలా ప్రకాశిస్తుండగా తండ్రి వెనక నడిచే ఒటు ఘనని అనుకుని ప్రవహించే జటలా అనిపించేది సర్పవరం ప్రజలకి. తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు కేవలం ఆ తల్లిదండ్రులు మాత్రమే వీధిలో మెసిలేవారు. విష్ణు సూక్తం కర్ణపుటాలకు పలచనయ్యి దూరమయ్యాక దొడ్లోంచి పశువుల్ని తోలుకుని రైతులు బయటకొచ్చేవారు.
ఇది ఎవరూ నిబద్ధీకరించిన శాసనం కాదు. వారు ఆచార్యుల వారి పట్ల చూపే ఆదర భావం. నెలకి 3 వర్షాలు పడి 2 పంటలు సంక్రమణానికి ఇళ్లు చేరే బంగారు రోజులవి. చెల్లెలిపోయిన ఘటన ప్రారంధమని పెద తిరుమలాచార్యులు వారు అనుకున్న కుంతీనాథాచార్యులు అనుకోలేకపోయారు. మనిషి నిలువున కుంగిపోయారు. ఆ రోజుల్లోనే ఎడమ భాగానికి స్వల్పంగా పక్షవాతం వచ్చింది. అనారోగ్యం కంటే ఆచారం సరిగ్గా జరగడం లేదన్న బాధ ఆయనను మరింత కొంగదీసింది. మంచం మీద నిస్సహాయంగా ఉన్న తండ్రిని గమనిస్తూ ఆ కుటుంబంలో సదాచారానికి ఏమీ లోటు జరగడం లేదని వారికి తెలియజెప్పాలని మరింత నిష్టగా పెరుమాళ్లకి తిరువారాధన సాగించేవారు పెద తిరుమలాచార్యులు వారు. ఊర్ధ్వపుండ్రాలు ధరించి శ్రద్ధగా సుదర్శన పాంచజన్యాలను దిద్దుకుని తిరువడిగల్ గురువుగారి పాదములు అద్దిన వస్త్రాన్ని శిరస్సు మీదుంచుకుని తీర్థతటిలో 2 మార్లు తీర్థాన్ని స్వీకరించి భగవారాధనకి యోగ్యతను సంపాదించుకుని ఆరాధన సాగించేవారు. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ వారి జీవితాన్ని నడిపే ఒరవడి. కొడుకు నిష్ఠ భక్తి ప్రవృత్తులు గమనిస్తూ మంచం మీద కుంతీనాథాచార్యుల కనుకొలుకులు వర్షాన్ని కురిసేవి. అలా ఎన్నాళ్ళు? 45 సంవత్సరాలు. జ్ఞానం తెలిసి సదాచారాన్ని నేర్పిన దానికంటే ఆసక్తితో భ్రష్టతతో బతుకున్నాననే జ్ఞానం ఎక్కువ రోజులు గడిపారు. స్వామి, ఇది ఏ జన్మ పాపం అని దురపిల్లేవారు. పెద తిరుమలాచార్యుల వారి సతీమణి రుక్మిణమ్మ తన మామగారు నేల మీద నిలబడుండగా ఏనాడూ చూడలేదు. పెళ్లిపెట్ల మీద గోదాదేవిలా మీదకు ముడివేసి మల్లె పువ్వులు చుట్టి గోచీపోసి పొట్టుచీర కట్టుకున్న కోడల్ని చూసి పొంగిపోయారు కుంతీనాథాచార్యుల వారు. నూతన వధూవరులు తనకి దండం పెట్టేనాటికి చిన్నగా మాట్లాడగలుగుతున్నారు. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. నా కర్మని నిష్టగా జరపడానికి నా కొడుక్కి యోగ్యతని అర్హతని ఇచ్చే కోడలు దొరికింది అన్నారు. మృత్యువుని ఆ రోజుల్లోనే ఆహ్వానించారు ఆచార్యులు వారు. ఆ మాటలు విన్న కొత్త కోడలి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కాని మృత్యువుకి ఆయన మరో 45 సంవత్సరాలు చెల్లించారు. తనకి 50 సంవత్సరాలు పైబడేదాకా మామగారికి సేవలు చేసుకుంది రుక్మిణమ్మ. అత్తగారు మాత్రం ఆవిడ పేరు వకుళ. ఆఖరి రోజు వరకు పెరుమాళ్ల ముందు వెలిగించిన కర్పూర శిఖల కణకణమంటూ బ్రతికారు. ఆఖరి రోజును కూడా కొడుకు కైంకర్యానికి దద్దోజనం వండి ఎదురు గోడకి మడి కట్టుకునే జారగిలబడి కొడుకు తీర్థమిచ్చే సమయానికి అలానే గోడకి ఆనుకుని తనువు చాలించారు. పెద తిరుమలాచార్యులు గారు సహజంగా లోకాన్ని ఎరిగిన మనిషి. తండ్రి పంచముణ్ణి చూసినంత మాత్రాన ఇంటిని ఊరిని వదిలి రావడం ఆయన్ని బాధ పెట్టింది. కాగా తండ్రి తిరుమలై దివ్య ప్రబంధాన్ని చదవడమే సాంప్రదాయం చేసుకున్న వ్యక్తి. ఆ ప్రబంధకర్త విప్రనారాయణుడు దేవదేవి ప్రభావంలో పడిన భగవంతుని దివ్య సన్నిధికి దూరం కాని ఓ మహాభక్తుడి జీవితం. జీవనాన్ని గురించి ఆలోచించే తరం పెద తిరుమలాచార్యులు గారిది. ఆయన గోస్తాని నదిలో స్నానం చేశాక ఆలయ ప్రాంగణంలో సభ తీర్చి తిరుప్పళి ఎళుచ్చి చదువుతుంటే తరతమ భేదం లేకుండా కులమత వ్యత్యాసం లేకుండా గుడి బయట వీధిలో కూడా చాలా మంది కూర్చునేవారు. మొదట శర్తమూర్తై తర్వాత తిరుప్పావై గానం చేసేవారు. అందరికీ రుక్మిణమ్మ పొంగల్ స్వయంగా పెట్టేది. ఆమె చేతి ప్రసాదం తినడం కోసమే బాదమాకుల్ని కోసుకుని ఊరంతా వరస తీర్చేది. ఆ ఊళ్ళో కొందరికి ఆచార్యుల వారి తిరుప్పావై వినులు విందు చేస్తే అమ్మగారి పొంగల్ అందరికీ విందయ్యేది. పద్మనాభం ఊరిలో మొకాసాదారులందరూ క్షత్రియులు. వితరణకి బ్రాహ్మణాదరణకి ఔదర్యానికి పెట్టింది పేరు. కాగా ఏ పరిస్థితుల్లో పెద తిరుమలాచార్యుల వారు తాము ఊరొచ్చారో వారందరికీ తెలుసు. అదొక అదృష్టంగా భావించిన తరం ఇంకా బతికే ఉంది. సర్పవరంలో జరిగిన పరాభవం ఇక్కడ జరగకుండా ముందే కట్టడి చేశారు. కుటుంబం నడవడానికి ఆలయానికి పెద్ద ఆదాయం లేదు. అందుకని 3 ఎకరాల శ్రేష్టమైన మాగాణిని ఆచార్యుల వారికి సొంతం చేశారు. అంతేకాదు సేద్యానికి జీతగాళ్ని పురమాయించి పంటని ఇంటికి తోలించే ఏర్పాటు చేశారు. కొండ మీద ఆలయానికి పెద తిరుమలాచార్యుల వారు వెళ్ళొచ్చేవారు. కొండ పాదాల దగ్గరున్న ఆలయంలోనే ఆ కాసిని రోజులు కుంతీనాథాచార్యుల వారు స్వామిని సేవించారు. ఆ రోజుల్లోనే పెన్మత్స వీర నరసింహరాజు గారి మాతామహులు పూసపాటి ఆనంద గజపతిరాజులం గారి వైద్యం కోసమే అహోరాత్రులు చరక సంహిత చదివి ఆయుర్వేదాన్ని ప్రత్యేకంగా రాజుగారి చికిత్స కోసమే అవపోసన పట్టి వారి కోసం మండల దీక్ష పూని ఎక్కడెక్కడవో మూలికలు తెచ్చి అనుపానాలు చేసి రాజుగారి రాచకురుపును నయం చేశారు.
అప్పటికి వీరనరసింహరాజు గారి వయసు 6 సంవత్సరాలు. పెద తిరుమలాచార్యులు గారి సుపుత్రుడు సుభద్రాచార్యులు వారి జీవితం విచిత్రంగా పెద్ద మలుపు తిరిగింది. రాజుగారి చికిత్స గురించి కథలు కథలుగా చెప్పుకున్న వారంతా పొరుగు ఊళ్ళ నుంచి వైద్యానికి ఆచార్యుల వారి దగ్గరకు రాసాగారు. ఇది ఆచార్యుల వారికి తండ్రి గారికి మధ్య పెద్ద ఘర్షణని లేవదీసింది. సాంప్రదాయం కుంతినాథాచార్యుల్ని అందరికీ దూరం చేసి మడికట్టించింది. వైద్యం ఆర్తులని పెద తిరుమలాచార్యుల వారి దగ్గరికి చేసి అందరినీ ఏకం చేసింది. అప్పుడే తరాల అంతరం ఇద్దరి మధ్య కనిపిస్తోంది. తన జీవిత కాలంలోనే ఆలోచనల్లో మార్పులు ఆచరణలో చోటు చేసుకోవడం మంచం మీద నుంచే మౌనంగా నిస్సహాయంగా గమనించారు కుంతినాథాచార్యులు వారు. అయితే పక్షవాతంతో మంచం ఎక్కినప్పుడు ఇంట్లో సదాచారాన్ని తండ్రి సమక్షంలో ఎలా కాపాడారో, ఆయుర్వేదం కారణంగా కొడుకు చెయ్యరాని పనులు చేస్తున్నాడన్న తండ్రి మనస్తాపాన్ని పోగొట్టడానికి ఆయన సమక్షంలో తన కొడుకు సుభద్రని కడిగిన ముత్యంలా పెంచారు పెద తిరుమలాచార్యులు గారు. మనవణ్ణి చూసి మరో తరానికి సాంప్రదాయం సజావుగా అందినందుకు నిట్టూర్చారు కుంతినాథాచార్యులు వారు. సుభద్రాచార్యులు గారికి తాతగారి అమాయకత్వం సారళ్యం 100కి 100 అబ్బింది. కాగా తనకి పంచ సంస్కారాలు జరిగిన నాటి జ్ఞాపకాల్ని తలచుకుని మనవడిని ఒటువుగా చూసి బ్రహ్మానందభరితులైపోయారు కుంతినాథాచార్యులు వారు. వణికే చేత్తో తనే స్వయంగా మనవడి నుదుట మీద స్వరూపాన్ని దిద్దేవారు దగ్గర కూర్చోబెట్టుకుని. పడికావి కుచ్చెళ్ల నుంచి నీళ్లు కారుతుండగా మనవడి చేత తిరుమాళై చదివించుకునేవారు. ఆచార్యుల వారి ఆఖరి రోజులు సాంప్రదాయానికి రేపు భద్రంగా ఉన్నదనే విశ్వాసంతో గడిచాయి. ఇంకా ఉత్తరాయణానికి 11 రోజులుందనగా మనవడి చెవిలో చెప్పేశారు తనింక సెలవు తీసుకుంటానని. సుభద్రాచార్యులు పసివాడిలా వలవలా ఏడ్చాడు. పెద తిరుమలాచార్యులు వారు 10 మందిని పిలిపించి ద్వయమంత్రాన్ని అహోరాత్రాలు మననం చేయించారు. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేసరికి కుంతినాథాచార్యుల వారి పడకగది శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్దే అనే ఘోషతో పవిత్రమైన దేవాలయం అయిపోయింది. పుష్యకృష్ణ విదియనాటి సూర్యోదయాన్ని ఆచార్యుల వారు చూడలేదు. ప్రాతకాలానికి ఇంకా 2 గడియలు ఉందనగానే హంస లేచిపోయింది. చాతుర్వర్ణం మాయా స్పష్టం గుణకర్మ విభాగసః అన్న గీతాకారుడి ఉవాచని 100కి 100 అర్థం చేసుకున్నవారు పెద తిరుమలాచార్యులు వారు. పద్మనాభం ఆ రోజుల్లో చిన్న ఊరు. అంతా కలిపి 160 గడపే. 4-5 వైష్ణవ కుటుంబాలుగాక ఎక్కువ మంది క్షత్రియులు. అందరికీ తోటల్లో పెద్ద పెద్ద లోగిళ్ళు. మిగతా వారంతా నాగవంశం వారు. అదొక కులం. వారంతా రైతులు. ఉదయం 5 దాటితే ఊళ్ళో ఎవరూ కనిపించరు, ఆడ ముసలి తప్ప. 3 గంటలకు లేచి ఆలయం ఒరుసుకుపారే గోస్తాని నదిలో స్నానం ముగించుకుని స్వామికి నివేదన ముగిశాక 1923లో విజయనగరం ఆస్థాన దివాన్ బహదూర్ పెన్మస్త నరసింహరాజు గారు నిర్మింపజేసిన పెద్ద అరుగుల ఆలయ ఆవరణలో తిష్ట వేసేవారు ఆచార్యులు. ఆ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరికీ గర్భాలయంలో దేవుడి కంటే ఆచార్యుల వారే ఎక్కువ. వైద్యానికి వచ్చేవారు. స్వామి ఆరాధనకి కైంకర్యం చేశాక రుక్మిణమ్మ వైద్యానికి కావలసిన అనుపానాలన్నీ సిద్ధం చేసేది. ఆచార్యుల వారి వైద్యం ఆ చుట్టుపక్కల ఓ ఉద్యమం అయిపోయింది. వారి చికిత్సలో భక్తి పాలు ఎక్కువ, రోగుల మనసుల్లో విశ్వాసం పాలు ఎక్కువ. చాలామందికి మందు పనిచేసేది. పనిచేయని ఆ ఒకరిద్దరూ తమ ప్రారంధం కింద సరిపెట్టుకునేవారు. అసలు ఆచార్యుల వారి చికిత్సకు మూలసూత్రం అదే. రోగిని రోగ లక్షణాలు అడగడంతో పాటు ఆయన జన్మచక్రం వేసేవారు. రాబోయే కాలంలో అతనికి రోగం తగ్గడానికి కర్మ పరిపాకం ఎంత, ఆ తర్వాతనే వైద్యం. అయితే రైతులు మామూలు కూలి జనానికి జన్మ నక్షత్రాలు ఘడియలు విగడియలు ఏం తెలుస్తాయి? అందుకని సాముద్రికము సాధన చేశారు. అదొక విచిత్రమైన చికిత్సా విధానం. వైద్యుడికి రోగికి మధ్య 3 పొంతన కావాలి. 1 మందు, 2 విశ్వాసం, 3 శ్రద్ధ. ఈ 3 రోగులకి పుష్కలంగా ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఆచార్యుల వారి వైద్యం వల్ల కుంతి మాధవస్వామి ఆలయానికి పరపతి పెరిగింది. ఆ రోజుల్లో పానదేవపురం, ఒమ్మి, కొవ్వాడ వెళ్లాలంటే తాటి దూలాలు దాటి వెళ్ళాలి. నాగవంశం రైతులు కేవలం ఆచార్యుల వారి సమక్షానికి వెళ్లడానికే 10 తాటి చెట్లు నరికించి నదికి అడ్డంగా పొరుచుకున్నారు. విశాలమైన ఆలయ ప్రాంగణమంతా పరుగులు తీస్తూ సుభద్రాచార్యులు గారు, బుల్లిరాజు గారు ఆడుకునేవారు.
ఏదో ఓ సమయానికి రుక్మిణమ్మ అరిటాకుల్లో చక్కెర పొంగలి దద్దోజనమిస్తే ఇద్దరూ మఠం వేసుకుని కూర్చుని బుద్ధిగా ఆరగించేవారు. ఆచార్యుల వారిది చిన్న అంగవస్త్రం, బుల్లిరాజు గారిది చిన్న పట్టు పంచె. ఇద్దరూ కృష్ణార్జునుల్లా ఉండేవారు. ఏ అపహార్నానికో పెద్ద తిరుమలాచార్యుల వారికి రోగుల రాక తగ్గేది. అప్పుడు స్నానం చేసి మధ్యాహ్న అనుష్ఠానం పూర్తి చేసుకుని స్వామి కైంకర్యాన్ని ఆరగించేవారు. సాయంకాలం వచ్చిన భక్తులకి తీర్థప్రసాదాలు సమర్పిస్తూ సుభద్రకి తిరుప్పావై తిరుప్పళ్ళిళ్ళిచ్చి వల్లె వేయించేవారు. కుంతి మాధవస్వామి వారికి సంవత్సరానికి 3 ఉత్సవాలు, 2 తీర్థాలు, భాద్రపద శుద్ధ చతుర్దశి అనంత జయంతి, కొండమీద స్వామివారు అనంత పద్మనాభ స్వామిగా వెలసిన రోజు, కుంతి మాధవస్వామి ఆలయంలో ఉత్సవర్లుని కొండ మీదకి ఉత్సవంగా తోడుకొనిపోయి పంచామృతాభిషేకం, విష్ణు సహస్రనామార్చన జరుపుతారు. కొండ మీద మెట్ల పొడుగున దీపాలు వెలుగుతాయి. ఆ రోజు పెద తిరుమలాచార్యుల వారు సాక్షాత్తు అగ్నిహోత్రుల్లా వెలిగిపోతారు. కుంతి మాధవస్వామికి చిన్న కథ ఉంది. ఎక్కడ కుంతి పేరు జతపడిన గోపాలస్వామిని చూడం. కాని పాండవులు వనవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు బిడ్డల అగచాట్లు మనస్తాపంతో కుంతీదేవి యాత్రలకు వెళ్ళింది. తమ వంశ రక్షకుడు ఆర్తృత్రాణ పరాయణుడు మేనలుడు గోపాలస్వామి వెళ్ళిన చోటల్లా స్వామిని స్మరిస్తూ విగ్రహాలను ప్రతిష్ఠింపజేసింది. అలా కాశీలో వేణుమాధవస్వామి, ప్రయాగలో బిందు మాధవస్వామి, గయలో సేతు మాధవస్వామి, కీటికాపురంలో సుందర మాధవస్వామి. గోస్తాని నదీ తీరానికొచ్చి స్వామిని ప్రతిష్ఠించే సమయానికి ఆమెకి చిన్న అహంకారం అడ్డుపడింది. ఎక్కడ స్థాపించిన ఆలయమూర్తులకు తన పేరు లేదు. ఎక్కడైనా తన పేరు కలుపుకుంటానని మేనల్లుణ్ణి ప్రార్థించిందట. అందరి భక్తుల కోరికల్ని స్వామి తీర్చలేదు. మేనత్త కోరికను సరేనన్నాడు. ఆ విధంగా ఇక్కడ మూలవర్లు కుంతి మాధవులయ్యారు. ఆలయానికి ఎడం వైపున విశాలమైన భోజనశాల, పక్కనే 2 గదుల్లో ఆచార్యుల వారి నివాసం. ఆచార్యుల వారి సంపదల్లా గోడకి చేత్తో గీసిన తమ పూర్వుల చిత్రాలు, మంత్రాన్ని తనదాకా చేర్చిన గురువుల పరంపర. ఆచార్య రత్నహారమది. సర్పవరం నుంచి కుంతీనాథాచార్యుల వారు వెంటబెట్టుకొచ్చిన అతి తక్కువ ఆస్తిలో అతి విలువైన ఆస్తి అదే. ఓ రాత్రి ఎవరో స్త్రీ గోడు గోడును ఏడుస్తుంటే తుళ్ళిపడి లేచింది రుక్మిణమ్మ. ద్రవిడ ప్రబంధానికి ఓ రాత్రి వరకు వివరణ రాస్తూ అలసి నిద్రపోయారు ఆచార్యుల వారు. భర్తని లేపింది. లాంతరు వెలిగించి ఇద్దరూ ఆలయం పక్క ద్వారం దగ్గరకొచ్చారు. 4 వెదురు కర్రలు చేర్చి కట్టి దానిమీద బరువైన శరీరాన్ని పడుకోబెట్టి 6 మోసుకొచ్చారు. రాత్రి 8 గంటల నుంచి ప్రయాణం చేస్తున్నారట. 2వ జాముకి ఇక్కడికి చేరారు. పక్కనే ఏడుస్తున్న స్త్రీ. ఏమైందన్నారు ఆచార్యుల వారు. బోని నుంచి వస్తున్నారట అంతా. వెదురు బద్దల మీదున్న రైతు నాగవంశం మనిషి. పేరు పైడిబాబు. ఏడుస్తోంది భార్య. సాయంకాలం పొలం నుంచి వస్తుండగా పాము కరిచింది. అతన్ని మోసుకొచ్చారు. పైడిబాబు శరీరం అచేతనంగా ఉంది. నాడి చూశారు. ఎక్కడా అందలేదు. శరీరం మంచులా అయిపోయి చాలాసేపయింది. గ్రామస్తులకి తెలుసు పైడిబాబు మీద ఆశ లేదని. కాని ఆచార్యుల వారి మీద ఎనలేని విశ్వాసం వాళ్ళకి. ఆఖరి మాట ఆయన నోటంట వినాలని సగం దారి నుంచే సమాధానం తెలిసినా మోసుకునొచ్చారు. భార్య పేరు కైకవసి. ఆమె మూగది. అంత బాధలోనూ నిర్ఘాంతపోయారు ఆచార్యుల వారు. నాగవంశం మామూలు నేలబారు కులం కాదు. వారికో వారసత్వం, ప్రత్యేకత ఉంది. అది తరతరాలుగా వస్తున్న వైవిధ్యం. కాని ఈవిడ పేరు మరీ దిగ్భ్రాంతుల్ని చేసింది. లాంతర వెలుగులో శోకమూర్తిలా ఉన్న ఆమె ముఖం సౌందర్యంతో వెలిగిపోతోంది. నల్ల కలువులా ఉంది ముఖం. అంతకు మించి పేరు కైకవసి. ఆ పేరు 72 మేళకర్త రాగాలలో ఒకటి. అపురూప రాగం. త్యాగరాజస్వామి వారు భగవంతుణ్ణి వాచా మగోచరమే అంటారు కైకవసిలో. ఎవరో సంగీత జ్ఞానమున్న మహనీయుడు ఆమెకు పేరు పెట్టుంటారు. లేక ఆ వంశంలో ఎక్కడో అర్థం కాని సంస్కారం ఏదైనా ఉందా? వెదురు పల్లకీని భుజాలకెత్తుకుంటుంటే కైకవసిని చూసి ఆచార్యుల వారు అసంకల్పితంగా అడిగారు, ఈమెకెవరైనా ఉన్నారా అని. లేరన్నారు తోడొచ్చిన గ్రామస్తులు. భర్తకి సంస్కారాలన్నీ పూర్తయ్యాక ఆ అమ్మాయిని ఇక్కడికి పంపించండి, ఆలయంలో పనిచేస్తుంది అన్నారు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అంత దుఃఖంలోనూ కైకవసి కూడా ఆశ్చర్యపోయి అసంకల్పితంగా ఆచార్యుల వారి పాదాలు ముట్టుకుని నమస్కారం చేసింది.
నారాయణ నారాయణ అనుకుని చెవులు మూసుకుని లోనుకొచ్చి స్నానం చేశారు ఆచార్యులు వారు. యజ్ఞోపవేతం మార్చుకునే వరకు పచ్చి మంచినీళ్లు ముట్టరు. సూర్యోదయ అనంతరమే నూతన యజ్ఞోపవేత ధారణ జరగాలి. ఆ రాత్రి చాప పరుచుకుని దూరంగా విశ్రమించారు. ఎందుకు తన నోటి వెంట ఆ మాటొచ్చింది వారికే ఆశ్చర్యం కలిగింది. సుభద్రాచార్యులు వారి తిరువధ్యాయానికి విశాఖ నుంచి వచ్చిన నవనీతం అమ్మాయి కైకవసి. ఆమె భర్తకి వేసిన పాముకాటు ఆ గ్రామం ఓ రెండో తరానికి నాటబోతుందని ఆ రోజున ఆచార్యుల వారికి తెలీదు. అది ఆ ఊరి కర్మ పరిపాకం. మరో 6 నెలల్లో ఆ ఊరి చరిత్రే మారిపోతున్నదని ఎవరూ ఊహించలేదు. కార్తీక బహుళ అమావాస్య, అనంత పద్మనాభస్వామి దీపోత్సవం. చుట్టుపక్కల ఊళ్లల్లో భక్తులు యథాశక్తిగా స్వామివారి దీపారాధనకు నూనె గుమ్మరించిపోతారు. మరికొందరు భక్తులు ప్రమిదలు ఒత్తులు సిద్ధం చేస్తారు. ఆనాటి అమావాస్య రాత్రి పద్మనాభంలోని ఆ పర్వతం దాదాపు 10-15 కిలోమీటర్ల దూరం నుంచి అగ్నిశిఖలా వెలిగిపోతోంది. దీపోత్సవం జరుగుతుండగా సుభద్రాచార్యులు వారి అంగవస్త్రానికి నిప్పంటుకుంది. బుల్లిరాజు గారు మరి 4-5 పిల్లలు వస్త్రాన్ని ఉన్నపాటునే లాగివేశారు. బుల్లిరాజు గారు దిగంబరులైన మిత్రుడి చుట్టూ తన చిన్న ఉత్తరీయాన్ని కప్పారు. ఒక్కసారి ఊరంతా గగ్గోలయింది. సుభద్ర బెదిరిపోయారు. అంతకుమించి రుక్మిణమ్మ బావురుమంది. ఆచార్యులు వారు మాత్రం కిమ్మనలేదు. నిప్పంటుకోవడానికి బాధపడ్డం కాదు, బిడ్డ బతికినందుకు ఆనందించాలి అన్నారు. మర్నాటికి సుభద్రాచార్యులు వారికి ఒళ్ళు మరిగిపోయే జ్వరం. 4 రోజులు తనకు తెలిసిన వైద్యం చేశారు. జ్వరం ఒకచోట నిలిచిపోయింది. 5వ నాటికి ఆచార్యుల వారి శరీరం మీద అమ్మవారు కనిపించింది. వెంటనే పెద తిరుమలాచార్యుల వారు ఆలయం విడిచిపెట్టి రాజుగారు ఏర్పాటు చేసిన బసకి మారిపోయారు. ఆ రోజుల్లో ఇళ్లన్నీ డొప్పపెంకు వెదురుచాప సరంబీతో చల్లగా చలివేంద్రాల్లా ఉండేవి. ఆచార్యుల వారున్నది చిన్న వసారా లోగిలి. రాను రాను సుభద్రాచార్యుల వారికి అమ్మవారు ముదిరిపోయింది. ఊళ్ళో వారికి పెద తిరుమలాచార్యుల వారి వైద్యం నిలిచిపోయింది. ఓ శ్రీ వైష్ణవుల కుర్రాడు ఆలయంలో కుంతీమాధవ స్వామికి దీపాలు మాత్రం వెలిగిస్తున్నాడు. పూజలు నిలిచిపోయాయి. రుక్మిణమ్మ భయభ్రాంతురాలైపోయింది. అహర్నిశలు బిడ్డ సమక్షానే ఉండిపోయి పచ్చి మంచి తీర్థం తప్ప ఏమీ ముట్టుకోవడం లేదు. సుభద్ర శరీరమంతా పుళ్ళు నిలిచిపోయాయి. ఎక్కడా ఇసుమంతైనా జాగలేకుండా శరీరమంతా వ్యాపించిపోయింది. 10 రోజుల పాటు జ్వరం విడవకుండా పీల్చేసింది. కళ్ళల్లో కూడా పువ్వులు వెలిశాయి. ఈ లెక్కన కళ్ళు పోతాయేమో అనుకున్నారు. రోజులు గడిచిన కొద్దీ ప్రాణానికే ముప్పొచ్చే సందిగ్ధం ఏర్పడింది. రోజు రోజుకి పెద తిరుమలాచార్యుల వారు స్థాణువైపోయారు. ఓ రోజు ఉదయాన్నే కొండ మీదకి వెళ్లిపోయారు. 4 రోజుల వరకు దిగి రాలేదు. ఊరి ప్రజలు ఆచార్యుల వారి గురించి హడలిపోయారు. చుట్టుపక్కల ఊళ్ళకి ఈ వార్త వ్యాపించిపోయింది. ఆచార్యుల వారి హస్తవాసితో అంతో ఇంతో మేలు పొందిన వారంతా బొళ్ళు కట్టుకుని వచ్చేశారు. కొందరు గోస్తాని తీరంలో వంటలు చేసుకుని ఉండిపోయారు. పెదరాజుగారు విశాఖపట్నం నుంచి డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ వచ్చేలోగానే కొండ మీద నుంచి పెద తిరుమలాచార్యుల వారు దిగొచ్చారు. ఆయన్ని చూసి ఊరంతా భయభ్రాంతమైపోయింది. ఆచార్యుల వారి కళ్ళు చింతనిపుల్లా ఉన్నాయి. ఈ 4 రోజులు నిద్రాహారాలు లేక ఏకదీక్షతో అనంత పద్మనాభస్వామితో ఏం మాట్లాడొచ్చారో తెలీదు. ఆచార్యుల వారిని చూస్తూనే పెదరాజుగారు భోరుమన్నారు. రుక్మిణమ్మ నిలువున నీరైపోయింది. పెద తిరుమలాచార్యుల వారు ఎవరి వైపు చూడలేదు. ఎవరిని పలకరించలేదు. ఒక్క మాటైనా అనలేదు. మంచానికి అంటుకుపోయి ఉన్న కొడుకుని దుప్పటితో సహా భుజానికి ఎత్తుకున్నారు. ఊరంతా హోరుమంది. ఆ బిడ్డ శరీరంలో ప్రాణమున్నట్టు లేదు. ఆ కదలికకి బాధపడలేదు. నోరు తెరవలేదు. తండ్రి భుజం మీద అపస్మారకంలో శరీరం ఒరిగిపోయింది. బిడ్డని గదిలోకి ఎత్తుకెళ్లి తన వెనక తలుపులు మూసుకున్నారు ఆచార్యుల వారు. అప్పటికి సూర్యాస్తమయమైంది. రాత్రంతా పద్మనాభం ఊరంతా ఆ ఇంటి ముందు జాగరణ చేసింది. ఎవరూ మంచినీళ్లు ముట్టలేదు. ఎవరి నోటి వెంట మాట రాలేదు. ఆడవాళ్లు నిస్సహాయంగా ఏడవడం తెలుస్తోంది. అక్కడక్కడ దీపాలు మిణుకుమిణుకుమంటున్నాయి. ఏమవుతోంది లోపల? తండ్రి కొడుకులు ఏం చేస్తున్నారు? 2 ప్రాణాలకి ముప్పు వాటిల్లబోతోందా? బిడ్డ ఖేదాన్ని భరించలేక ఆచార్యులు గారు ప్రయోపవేశం చేస్తారా? రేపు ఎలా తెల్లవారబోతుంది? ఇవే ప్రశ్నలు అందరి మనసుల్లోనూ సుడులు తిరుగుతున్నాయి. సూర్యోదయానికి 4-5 క్షణాలుందనగా లోపల గదిలోంచి అమ్మా అన్న ఏడుపు వినిపించింది. ఆ గొంతు బుల్లిరాజు గుర్తుపట్టాడు. సుభద్ర అని తలుపు మీద తలపెట్టి బౌరుమన్నాడు. విచిత్రంగా తలుపులు బళ్ళున తెరుచుకున్నాయి.
ఊరంతా దిగ్గున లేచింది. అందరూ ఒకేసారి హాహాకారాలు చేశారు. అందరూ నిర్ఘాంతపోయిన దృశ్యం. వారాలుగా అమ్మవారి పూతతో శిథిలమైపోయిన శరీరంతో చావు బతుకుల్లో ఉన్న సుభద్రాచార్యులు మిడిగుడ్లతో అందరినీ గమనిస్తున్నాడు. తెల్లటి శరీరం నవనీతం పూసినట్టు మెరుస్తోంది. అతని శరీరాన్ని పట్టి పీడించిన మసూచి ఎక్కడ? ఆ మహమ్మారి ఏమైంది? ఏంటి విడ్డూరం? ఊరి ప్రజలకి ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కోవడానికి ఎక్కువ శ్రమ అక్కర్లేకపోయింది. పక్కనే చాప మీద పెద తిరుమలాచార్యుల వారు కూలిపోయి ఉన్నారు. ఆయన శరీరమంతా బీటలు వారిపోయింది. శరీరం రక్తం చిమ్ముతోంది. ఎక్కడ ఒక్క నూలు గింజైనా ఖాళీ లేకుండా అమ్మవారు ఆక్రమించుకుంది. ఆయన ముఖంలో బిడ్డని చూస్తున్న చిన్న ప్రశాంతత, అంతులేని వేదనని అలవోకగా శరీరం ఆహ్వానించిన ధారణ తెలుస్తోంది. రుక్మిణమ్మ భోరుమంది. ఊరంతా గొల్లుమన్నారు. బిడ్డని కాపాడుకోవడానికి నిన్ను పణంగా దేవుడికిచ్చుకున్నావా సామి అన్నారు పెదరాజు గారు. పెద తిరుమలాచార్యుల వారి కనుకొలుకులు వర్షిస్తున్నాయి. రుక్మిణమ్మ పొదివి పట్టుకున్న సుభద్రని చూసుకున్నారు. మరో గంటసేపు ఆ శరీరం ప్రాణాన్ని నిలుపుకోగలిగింది. 2 రోజుల పాటు ఆచార్యుల వారి శవాన్ని తాకడానికి కూడా అందరూ హడలిపోయారు. భరించరాని దుఃఖం మనిషిని ఆవరించినప్పుడు 2 జరుగుతాయి. వేదన గల మనిషి పిచ్చివాడైనా అవుతాడు. నిర్మలమైన అంతఃకరణ గల వ్యక్తి ఊహించని మలుపులో ఏకోన్ముఖుడవుతాడు. అంటే దిక్కుతోచని దశలో బలమైన దిక్కువైపు మనసుని మళ్లించుకుంటాడు. అది అతని కర్మ పరిపాక సంస్కారం. అంతకన్నా కారణం మరొకటుండదు. అంతులేని దుఃఖంలో తాగుబోతులైన వారు ఉన్నారు. అద్భుతమైన కావ్యాన్ని సృష్టించిన వారు ఉన్నారు. రెంటికి ప్రాతిపదిక వేదనే. ఊరి శివర్లలో ఉండే సాతాని జీయర్ దగ్గర వైలిన్ అభ్యాసం ప్రారంభించారు సుభద్రాచార్యులు. ఏ మధ్యాహ్నమో ప్రారంభమయ్యే పాఠం ఆలయంలో ప్రదోషకాలం పూజ వరకు సాగేది. నిజానికి జీయర్కి వయోలిన్ రాదు. ఏక్తారా తీగల్ని మీటడం వచ్చు. చాలా తక్కువసార్లు వయోలిన్ పట్టుకున్నాడు. ఆ తక్కువసార్లు అనుభవాన్నే ఆచార్యుల వారికి బదిలీ చేశాడు. జీయర్ సాధనకి లక్ష్యం ఉపాధి. ఆచార్యులు గారి సాధనకి లక్ష్యం ఉపశమనం. చిన్నాభిన్నమైన అంతరంగాన్ని ఏకీకృతం చేసేది కళే. అంత ఆలోచించలేదు ఆచార్యులు గారు. తెలియనంత మాత్రాన ప్రకృతిలో లయ గతి తప్పదు. ఆచార్యులు గారి సాధన అద్భుతమైన నాదాన్ని వాయులీనం మీద పలికించింది. కొండమెట్ల మీద కూర్చుని మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులుగాని వారలకు అని సుభద్ర సారమతిని తీగల మీద నినదిస్తూ ఉంటే పద్మనాభం పరవశించిపోయేది. రుక్మిణమ్మ నిర్లిప్తంగా కన్నీరు కార్చేది. ప్రవృత్తి నిష్ఠ కళని పరాకాష్ఠకు చేరుస్తుంది. 22 వయసులోనే ఉత్తరీయం నడుం చుట్టూ తిప్పి మాధవస్వామికి నీరాజనమిచ్చే సుభద్రాచార్యుల్ని చూస్తూ చాలా తక్కువ కాలంలోనే తనకంటే పెద్దరికం ఆయన మీద పడిందని కిన్నులయ్యేవారు బుల్లిరాజు గారు. పెద తిరుమలాచార్యుల వారి నిష్క్రమణం తమ స్నేహంలో ఓ గొప్ప దశకి తెరలేపింది. ఇంట్లో పెద్ద ప్రాణం లేచిపోతే 3వ నెల తిరగకుండానే ఆడపిల్లుంటే కన్యాదానం చేస్తారు. ఆ పుణ్యం గతించిన పుణ్యాత్ముడికి చేరుతుందని. మగపిల్లవాడికి సంవత్సరం తిరగందే ఏమీ చేయడానికి లేదు. కాగా ఏ కర్మ నిర్వర్తించడానికైనా గృహస్థాశ్రమం ఓ అర్హత. సుభద్రాచార్యులకి పితృకర్మ జరిపే అదృష్టం దక్కలేదు. చేసేవాళ్లు ఎవరూ లేరు. అందుకని పురోహితులే సుభద్రాచార్యుల కర్తృత్వాన్ని వహిస్తూ 16 మాసికలు జరిపించారు. శ్రీపాద తీర్థం కృప చేయడానికి వచ్చిన భోక్తలు కూడా పితృకర్మ పుణ్యం సుభద్రాచార్యుల వారికి దక్కాలని ఆశీర్వదించి వెళ్లారు. పితృకర్మ ఒక యోగం. అది బిడ్డకి దక్కనందుకు విలవిల్లాడిపోయింది రుక్మిణమ్మ. అప్పటికే ఆలయ నిర్వహణకు విజయనగరం మహారాజా వారిచ్చిన 2500 ఎకరా చేతులు మారిపోయాయి. వేర్వేరు రైతులు పొలం సాగు చేసి ఆలయానికి శిస్తుగా చెల్లించేవారు కొన్నాళ్లు. కళ్ళాల్లోనే ధాన్యం సొమ్ము చేసి నగదు ఆలయానికి చేర్చేవారు. మరి కొన్నాళ్లకి వాళ్లే స్వయంగా నగదు చెల్లించేవారు. అవి దేవుడి మాన్యాలు. అడిగేవాళ్ళెవరు? దైవభక్తి పోయి భుక్తి మీద దృష్టి ఎక్కువైన రోజులు. క్రమేపీ ఆ డబ్బు కూడా ఇవ్వడం మానుకున్నారు. ప్రస్తుతం ఊరికి సమీపంలో ఉన్న పాలెం మామిడి తోట మాధవస్వామికి ఎంతో కొంత ఆదాయాన్నిస్తోంది. అదీగాక 2 తీర్థాలకి 3 ఉత్సవాలకి అడపాదడపా వచ్చిపోయే భక్తుల ముడుపులతో ఆలయం గడుస్తోంది. సుభద్రాచార్యుల వారి ఉపాధికి ఏ లోటు లేదు. అంతకు మించే అవసరమూ లేదు. కాగా సరళమైన జీవితానికి తరతరాలుగా అలవాటు పడిన సంస్కారం ఒకటుంది. బ్రాహ్మణ్యానికి పేదరికం పెట్టని కోట. ఉపవాసం ఉపశమనం. రేపు గురించి ఆలోచించకపోవడం అహంకారం.
రేపు నీదని నీకేం తెలుసు? అవసరానికి పోగు చేసుకోవడం పిరికితనం. ఆ అవసరాన్ని తీర్చడానికే పెరుమాళ్ళు ఎలా అనుగ్రహిస్తాడో మనకేం తెలుసు? ఆ రోజుల్లో బ్యాంకుల అవసరం ఎవరికీ లేదు. మానవ జీవితం అవసరాల్ని కుదించుకునే దశ నుంచి అవసరాల్ని గుణించుకునే దశకి విశ్వరూపం దాల్చింది. ఓ చిన్న ఊరు పద్మనాభం ఆలయ ప్రాంగణంలో తన ప్రపంచాన్ని ఓ వ్యక్తి నిక్షిప్తం చేసుకున్న అందమైన రోజులవి. ఇవాళ మనిషి జీవితానికి ప్రపంచం చాలడం లేదు, అంతరిక్షం కావాలి. ఆలోచన మాట కాదు, ఆత్మ సంయమనం మాట. రుక్మిణమ్మ ఆ సంవత్సరమంతా ప్రతి క్షణాన్ని లెక్కబెట్టింది. కారణం, ఆ కుటుంబంలో, ముఖ్యంగా సుభద్ర జీవితంలో భరతుండగా భర్తీ చేయలేని లోటుని వెంటనే భర్తీ చెయ్యాలని. ఎక్కడో శ్రీకూర్మంలో నరసింహాచార్యుల వారి కుమార్తె ఉన్నదని ఆ నోట ఈ నోట విని బస్సులో బయలుదేరి వెళ్ళింది. కూర్మనాథుడి ఆలయంలో పోటు జవాబుదారీ నరసింహాచార్యులది. ఆలయం విశాలమైందైనా పెద్ద ఆదాయం ఉన్న స్వామి కాదు. క్షేత్రంలో విశేషం ఉంది. నరసింహాచార్యుల వారిది చాలా చిన్న కుటుంబం. ఒకే సంతానం. కుటుంబం పేదదైన సాంప్రదాయంలో సంపన్నమైంది. వరదమ్మ ఒంటి మీద ఎర్రపూసల దండ, మట్టి గాజులు తప్ప మరేమీ లేదు. అమ్మాయిని చూడ్డానికి పాలనా ఆవిడ వస్తున్నారని తెలిసి ఆలయ ప్రాంగణంలోనే బొగడపూలు ఏరుకుని సెగలో తురుముకుంది. తాచుపాములాగా మడమలు దాకా జారే జడ. జుత్తు నువ్వే దూకుంటావా అమ్మడు? అంది రుక్మిణమ్మ వరదమ్మని దగ్గర కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా తల నిమురుతూ. ఆ ఆర్ద్రతకి వరదమ్మకి కళ్ళనీళ్లు తిరిగాయి. వాళ్ళ నాన్నతో పాటు ప్రతిరోజు కొండ్రంలో మునిగి పోటులో స్వామి కైంకర్యం సిద్ధం చేయడానికి చేయి కలుపుతుంది. నేను వెనక పరిగెత్తి జుత్తు పిడప కడతాను అంది తల్లి. ఈ బిడ్డ కడుపున తన వంశాంకురం కలగడాన్ని ఊహించుకుని మురిసిపోయింది రుక్మిణమ్మ. శ్రీ వైష్ణవుల ఇంటికి ఎవరు వెళ్ళినా స్వామి కైంకర్యమే లభిస్తుంది. కమ్మగా మిరియాలు గుమ్మరించి చేసిన దద్దోజనం వేడివేడిగా బాదం ఆకులో వడ్డించింది పేరిందేవమ్మ. పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు పద్మనాభంలో కుంతీ మాధవస్వామి వారికి 5 రోజులు బ్రహ్మాండంగా కళ్యాణోత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు విశ్వక్సేన పూజ, అంకురారోపణ, ధ్వజపటం ఎగరవేయడం, ఎదురు సన్నాహం, ఆ పైన కళ్యాణం. రెండో రోజు విశేష హోమం, మూడో రోజు స్థాళీపాక హోమం, 4వ రోజు స్వామి తన దేవేరితో కలిసి ఊరంతా ఊరేగుతారు, రథయాత్ర. 5వ రోజు సాయంత్రం 7 గంటలకి డోలా మండపంలో వినోదోత్సవం, పుష్పాంజలి. స్వామివారి కళ్యాణంతో పాటు సుభద్రాచార్యుల వారి కళ్యాణం కూడా జరిపించింది రుక్మిణమ్మ. దాదాపు స్వామివారికి జరిగిన వైభవాలన్నీ సుభద్రాచార్యుల వారికి జరిగాయి. ఆ సంవత్సరం ఆలయంలో 2 కళ్యాణాలు. బతికుంటే పెద తిరుమలాచార్యుల వారు పందిరిలోనే నిలబడేవారు. కాని ఆ 5 రోజులు 100, 1000 జ్ఞాపకాలయ్యి అందరి మనసులు ఆక్రమించాయి. ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఇప్పటికి తీరినట్టు ఊరంతా ఆనందించారు. సుభద్రాచార్యుల వారి కంఠాన్ని పూలమాలని అలంకరింపజేస్తోన్న వరదమ్మ సాక్షాత్తు గోదాదేవిలాగే సాక్షాత్కరించింది ఆ ఊరి ప్రజలకి. ఆ చిన్ని గృహస్థు నరసింహాచార్యులు పేరిందేవమ్మ జీవితాల్లో ఇది గజారోహణ యోగం లాంటిది. రంగనాథుడే స్వయంగా దిగొచ్చి తన బిడ్డని చేపట్టినంత ఆనందంతో తన్మయులైపోయారు ఆ పేద దంపతులు. 2 భద్రాద్రి రాముడి బంగారు మాడలు, 2 నేత చీరలు, ఓ సవరం, 10 కొంచాల పేలాలతో కాపురానికొచ్చింది వరదమ్మ. కోడలు పుట్టింటి నుంచి తీసుకొచ్చేది ముఖ్యం కాదు, ఈ వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన కోడలే ముఖ్యం. ఆ రోజునే పేలాలు, చెలువుని, పంచదార చిలకలు, పళ్ళు ఊరందర్నీ పిలిచి కోడలి చేతుల మీదుగా పంచిపెట్టింది రుక్మిణమ్మ. ఆడంగులంతా ఆమె జడని తడిమి మరీ అబ్బురంగా చూశారు. మగవాళ్లంతా ఆమెలో సుభద్రాచార్యుల భాగ్యాన్ని వెతికారు. మిత్రుడి వివాహాన్ని చూశాక తనకి వెంటనే పెళ్లి జరగాలని భీష్మించుకుని కూర్చున్నారు బుల్లిరాజుగారు. తండ్రిగారు నవ్వుకున్నారు. రాజుగారు తలచుకుంటే పెళ్లికేం కొదవా, 2-3 మేనరికాలు ఉండనే ఉన్నాయి. 3 మేనమామలు ఒకే రోజు దిగి కాబోయే అల్లుడి కట్నాన్ని వేలం పాడారు. పెదరాజుగారు మామిడి చెట్టు నీడలో మీసాలు మెలివేస్తూ జీతగాళ్లు కాళ్లు పిసుకుతుండగా సాయంకాలానికే పెద్ద బేరాన్ని తెగ్గొట్టేశారు. ఆ లెక్కన కొడుక్కి సాలూరు దగ్గర 3000 ఎకరాల మాగాణి, సబ్బవరం దగ్గర మరో 1060 ఎకరాల సరుగుడు, శ్రీకాకుళం దగ్గరలో 800 ఎకరాల జీడిమామిడి తోట కిటుబాటయ్యాయి. పెళ్లి పాండ్రంగి రోడ్డు మొదట్లో 3 రోడ్లు కలిసే చోట 6 ఊళ్ళని కలిపేసి పెద్ద పందిరి వేయించారు. 4-5 ఏనుగులు, 10 గుర్రాలు, నూతన వధూవరులు ఊరేగడానికి చెంకీ దండల అలంకరణలతో గుర్రబగ్గి,
చెంచు వలస నుంచి 2 సాని మేళాలు, చెక్క భజనల బృందాలు వచ్చాయి. వారం 10 రోజులు ఆ చుట్టుపక్కల ఎవరికీ నిద్ర లేదు, ఎవరింట్లోనూ వంట లేదు. తీరా కన్యాదానం చేసి వరుడు తాళి కట్టే సమయానికి పీటల మీదే నురగలు కక్కుతూ కొత్త పెళ్లి కూతురు విరుచుకుని పడిపోయింది. అప్పటికి బుల్లిరాజు గారు 3 ముళ్ళు వేసేశారు. 4-5 బస్తాల అక్షంతలు పందిరంతా పరుచుకున్నాయి. లంబడి కొడకల్లారా, నన్ను కనిగప్పి మోసం చేస్తారా అని కత్తి పట్టుకుని పెదరాజుగారు లేచిపోయారు. 4-5 వియ్యంకుడి మీద కమ్మేసి రాత్రికి రాత్రి ఆయన్ని గజపతి నగరం తోలుకుపోయారు. మరో సంవత్సరం పాటు ఆ ఊళ్ళన్నీ బుల్లిరాజుగారి పెళ్లి గురించి కథలుగా చెప్పుకున్నాయి. పెళ్లి హడావిడి సద్దుమణిగాక బుల్లిరాజుగారిని ఓదార్చడానికే సుభద్రాచార్యులొచ్చారు. ఇద్దరూ అనంత పద్మనాభస్వామి మెట్ల మీదకి పారిపోయారు. రాజు, ఇలా జరుగుతుందని సుభద్ర నోరు విప్పేలోపునే మంచి పాట వాయించాచార్యులు, విని చాలా రోజులైంది అన్నారు బుల్లిరాజుగారు. ఆందోళిక ఆలాపన చేసి నీ దయ రాదా అన్న త్యాగరాజ కీర్తన పల్లవి వాయించారు ఆచార్యులు గారు. అంతే, ఆయన ఒడిలో తల పెట్టుకుని భోరుమన్నారు బుల్లిరాజుగారు. ఆ రోజుల్లోనే పెదరాజుగారికి గుండెపోటొచ్చింది. విజయనగరం నుంచి వైద్యుల్ని రప్పించి బంగారం పుటం పెట్టించి మందులు నూరించారు. కాని తర్వాత పెదరాజుగారు కోలుకోలేకపోయారు. పోటు గుండె కాదు, మనసుకి తగిలిందన్నారు వైద్యులు. నిజం కూడా అదే. బుల్లిరాజుగారి సంఘటనకి ఎక్కువ చెలించిపోయిన వ్యక్తి సుభద్రాచార్యులు. ఊరంతా పెదరాజుగారు మోసపోయారు అన్నారు. కొందరు బుల్లిరాజుకి అన్యాయం జరిగింది అన్నారు. కాని ఒక్క వ్యక్తి గురించి ఎవరూ ఆలోచించలేదు. ఇంత సంరంభంలో, ఇన్ని వాగ్వాదాల్లో ఒంటరిగా జరిగిన అనర్థానికి దుష్ఫలితాన్ని అనుభవిస్తోన్న వ్యక్తి ఒకరున్నారు. అది పెళ్లికూతురు బుచ్చియమ్మ. ఆమెకి మూర్ఛ జబ్బు ఉండడం ఆమె తప్పు కాదు. ఆ నిజం పెదరాజుగారికి తెలియజేయకపోవడము ఆమె తప్పు కాదు. కాని ఇంత ఘనంగా పెళ్లి చేసి ఆమె అవలక్షణాన్ని ఇంత ముమ్మరంగా నలుగురికి ప్రచారం చేసినట్టయింది. అందుకు ఆమె ఎంత కుమిలిపోతోంది ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. పెళ్లి జరిగిన నాటి నుంచి ఆమె తండ్రి ఇంతవరకు ఎత్తిన గ్లాసు దించకుండా తాగుతున్నాడు. తిట్టిన బూతు తిట్టకుండా పెదరాజుగారిని తిడుతున్నాడు. బుచ్చియమ్మని ఓదార్చాలని కాని సముదాయించాలని కాని ఎవరూ పూనుకోలేదు. ఒక్క సుభద్రాచార్యులు గారు ఆమె మొరని వినకపోయినా అర్థం చేసుకున్నారు. జరిగిన అనర్థంలో ఆమె నేరం లేదని, ఎవరు ఏ తప్పు చేసినా ఫలితం ఆమె ఒక్కతే అనుభవించబోతోందని, ఆమెకి న్యాయం చేయగలిగిన వ్యక్తి బుల్లిరాజు ఒక్కరేనని అనంత పద్మనాభస్వామి ఆలయం మెట్ల మీద అనేక విధాల నూరిపోశారు మిత్రునికి. క్రమంగా బుల్లిరాజుకి విషయం అర్థమైంది. నన్నేం చేయమంటావు ఆచార్యులు అన్నారు. ఏం చెయ్యాలో సుభద్రాచార్యులు గారు చెప్పారు. ధనుర్మాసం గడిచిన 3వ రోజున, అంటే మాఘశుద్ధ విధియ ఉషోదయ కాలంలో ఎవరికీ చెప్పకుండా మాయమైపోయారు బుల్లిరాజుగారు. ఊరు భొగ్గుమంది. మంచం మీద పెదరాజుగారు చర్రుమన్నారు. బుల్లిరాజుగారిని వెతకడానికి మనుషులు అన్ని దిక్కులకి బయలుదేరారు. రథసప్తమి ఉదయాన సూర్యుడి కంటే ముందుగా బుచ్చియమ్మతో కలిసి కుంతీ మాధవస్వామి ఆలయ ప్రవేశం చేశారు బుల్లిరాజుగారు. ఫలపుష్పాలతో నూతన వధూవరులను ఆహ్వానించారు సుభద్రాచార్యులు వారు, వరదమ్మ. బుచ్చియమ్మ పాదాలకి పసుపు రాసి ఒడిలో ధాన్యం పోసి పెరుమాళ్లు గుడిలోకి కుడికాలు పెట్టించింది వరదమ్మ. కుంతీ మాధవుడే రాజుగారి కుటుంబానికి ఇలవేలుపు. ఆయన ఆలయ ప్రవేశం తమ గృహ ప్రవేశమే. తెల్లవారేసరికి వార్త గుప్పుమంది. అప్పటికి ఇద్దరి చేత స్వామివారికి సహస్రనామార్చన చేయించారు సుభద్రాచార్యులు వారు. పెదరాజుగారి మనుషులొచ్చారు గుడికి. అయ్యవారు బుల్లిరాజుగారిని రమ్మంటున్నారని. ఇద్దరిని రమ్మంటేనే వస్తాను అన్నారు బుల్లిరాజుగారు. గొంతు ఆయింది, కాని తిరుగుబాటు ఆచార్యులు వారిది. అపహరణానికి పెదరాజుగారి ఇంటి నుంచి అనుమతి వచ్చింది. పొరపాటు కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి 10 మంది తోడురాగా గుర్రబగ్గి వచ్చింది. సరిగ్గా 5 నెలలకి వరదమ్మ వంట చేస్తూ ఉన్నట్టుండి వాంతి చేసుకుంది. అదే సమయానికి తోటలో బుచ్చియమ్మ కూడా అదే పని చేస్తోంది. వైద్యుడు ఇద్దరినీ పరీక్షించి ఇద్దరికీ మందులు అవసరం లేదని తేల్చాడు. పుట్టబోయేది చిన్న దొరగారు, అక్కడ వీర రాఘవరాజు గారు. ఇద్దరు తల్లుల్ని కదిపి కుదిపేశారు. రాబోయే రేపు నేటిని అతలాకుతలం చేయడం ఆశ్చర్యం కాదు. ఇద్దరు పురుటికి పుట్టిళ్లకు బయలుదేరినాటికి కొండ మీద స్వామివారికి కొండంత వైభవంతో తీర్థం జరుగుతోంది. అవినీతికి సాకు కావాలి, అభిరుచికి అవకాశం కావాలి. మందు తాగేవాడు మనస్తాపం నుంచి ఆట విడుపు కావాలంటాడు. సిగరెట్ కాల్చేవాడు చికాకుల ముడులు విప్పుకుంటున్నానంటాడు. మహా సంగీత విద్వాంసుడు కావలసిన వాడికి మంచి గురువు అవకాశం.
ఉత్తమ ప్రదర్శనకి మహాత్ముడి దర్శనం అవకాశం. భార్య పురిటికి వెళ్లిన రోజుల్లోనే బుల్లిరాజు గారు కైకవసితో ఎంగిలి పడ్డాడు. ఇందులో బుల్లిరాజు గారిది అవినీతి, కైకవసికి అవకాశం. తీరిక వేళల్లో విశాలమైన ఆలయం చావిడి మీద స్తంభానికి ఆనుకొని మడిగా సుభద్రాచార్యులు కూర్చుంటే చిన్న క్యాన్వాసు మడత కుర్చీ వేయించుకుని బుల్లిరాజు గారు కూర్చునేవారు. ఆలయాన్ని శుభ్రం చేస్తూనో ముంగిట్లో ముగ్గులు వేస్తూనో కైకవసి మెరుపులా మెరిసిపోయేది. ఆచార్యులు గారింట్లో ఎవరూ కాఫీ తాగరు, కానీ రాజుగారి కోసం వరదమ్మ ఫిల్టర్ కాఫీ చేయడం నేర్చుకుంది. వేడి కాఫీ గ్లాసు చీర మడతల్లో పట్టుకుని కైకవసి రాజుగారికి కాఫీ అందించేది. కాఫీ గ్లాసు అందుకున్నప్పుడల్లా శరీరం మీద కురచనైన భాగం రాజుగారి కళ్ళల్లో మంటలు రేపేది. ఆ శరీరాన్ని చూడ్డానికే మరీ మరీ అడిగి కాఫీ చేయించుకునేవారు. కైకవసిది పిటపిటలాడే యవ్వనం, కాగా మనిషి రక్తం మరిగిన పులి కైకవసి. రాజుగారి పరిస్థితి ప్రస్తుతం అదే. అయితే కైకవసికి బొత్తిగా ఆ ఆలోచన లేదు. కాగా సుభద్రాచార్యులు వారంటే ఆమెకి సోదర భావం. పెద తిరుమలాచార్యులు వారు తన ప్రాణాలు అడ్డం వేసి కొడుకుని బ్రతికించడం స్వయానా చూసింది. ఆ రోజు తండ్రిని పోగొట్టుకున్నంతగా ఏడ్చింది. సుభద్ర పనులన్నీ స్వయంగా చేస్తుంది. ప్రపంచంలో అతి బలమైన మాధ్యమం నిశ్శబ్దం. అది కైకవసి సొత్తు. అమ్మ అంటే ఒక అనుభూతే కలుగుతుంది, అమ్మో అంటే మరొకటి. నిశ్శబ్దంలో మన సంస్కారం మేరకు ఏ అనుభూతైనా అన్వయమవుతుంది. అది కైకవసిలో నిక్షిప్తమైన శక్తి. రాజుగారి కోరిక కైకవసి మనసు దాకా చేరడానికి ఎక్కువ కాలం పట్టలేదు. కైకవసి ఏమనుకుంది? ఈ ప్రశ్నకు సమాధానం కష్టం. అర్చకుని పాలెం మామిడి తోటలో కాయని స్వయంగా దింపడానికి వచ్చారు బుల్లిరాజుగారు. రాజుగారే స్వయంగా నిలిస్తే ఒక్క కాయ వృధా పోదు సరికదా, ఆదాయంలో ₹1 తగ్గదు. ఆ సాయంకాలం అక్కడే ఉన్న పర్ణశాలలో బస చేసి కైకవసి ద్వారా సుభద్రాచార్యుల ఇంట్లో నుంచి పులిహార పాలు తెప్పించుకున్నారు. అరిటాకు కోసి భక్తిగా వడ్డించే కైకవసి నడుం చుట్టూ చేయి వేశారు. ఆమె కళ్ళు తామర పుష్పాలయ్యాయి. నడుం వణికింది. వ్యాసుని సమక్షంలో విదురుని తల్లిలాగా భక్తిగా రాజుగారి చేతుల్లో ఒదిగిపోయింది. రాజుగారి మనసులో మాత్రం కోరిక 1000 గుర్రాలై పగ్గాలు తెంచుకుంది. భక్తితో కూడిన సంస్కారాన్ని తలమునకలైన కోరిక ఆవరించుకుంటే ఏమవుతుంది? నవనీతం అవుతుంది. పేదవాడు అవినీతి పనిచేస్తే కులం తప్పు వేస్తుంది, జరిమానా కట్టమంటుంది. మధ్యతరగతివాడు తప్పు చేస్తే అతి విలువైంది పోతుంది, దాని పేరు పరువు. దాని అవసరం మధ్యతరగతి మనిషికి ఎంతైనా ఉంది. గొప్పవాడు తప్పు చేస్తే దానికి వినోదం అని ముద్దు పేరు పెడుతుంది సమాజం. పద్మనాభంలో అందరికీ కైకవసి కడుపులో పెరిగే శిశువు ఎవరిదో తెలుసు. అయితే ఎవరూ నోరు విప్పి మాట్లాడలేదు. అది ఊరందరికీ తెలిసిన రహస్యం. కైకవసి నీళ్లు పోసుకున్నాక ఆలయంలో ఉండలేదు. మాడవీధిని ఆనుకునే చిన్న పెంకుటిల్లని బేరం చేసి ఇచ్చారు బుల్లిరాజుగారు. ఆయన ఆలయం పని మానలేదు. కైకవసి కడుపులో పడిన నవనీతం పద్మనాభాన్ని ఏమీ స్పందింపజేయలేదు. కాని భూమి మీద పడిన నవనీతం ఆ ఊరిలో భూకంపం లేపింది. దాదాపు 6-7 నెలల తేడాలో 3 పుట్టారు. సుభద్రాచార్యులు వారు కొడుక్కి తండ్రి పేరు పెట్టారు, చిన్న తిరుమలాచార్యులు. బుల్లిరాజు గారు కొడుక్కి వేటలో పులిపంజాతో చచ్చిపోయిన చిన్నాన్న వీరభూపతిరాజు గారి పేరు పెట్టారు. కైకవసికి పుట్టిన బిడ్డలో కెంపుల్లా మెరిసే 2 పేదాలు తప్ప ఏమీ కనిపించేది కాదు. శరీరం మంచి గంధంలా లేత పసుపు. పిల్ల అందగత్తె అని ఎవరూ చెప్పనక్కర్లేకుండానే పుట్టగానే అర్థమైపోయింది. నవనీతమని సుభద్రాచార్యులే నామకరణం చేశారు. ముగ్గురివి 3 విభిన్నమైన స్వభావాలు, 3 ధోరణులు. గర్భష్టమాన కొడుక్కి పంచ సంస్కారాలు చేయించి శిఖ యజ్ఞోపవేతం ధరింపజేశారు సుభద్రాచార్యులు వారు. తనతో కూర్చోబెట్టి 3 పూటలా నిష్టగా సంధ్యావందనం చేయించారు. 4వ ఏటికే 16 పాసురాలు అనర్గళంగా చదివేవాడు తిరుమల. భగవద్గీత 2వ అధ్యాయంలో మొదటి 10 శ్లోకాలు ఎటు నుంచి ఎటు చదవమన్నా అక్షరం పొల్లుపోకుండా చదివేవాడు. ఊళ్ళో అందరికీ పెద తిరుమలాచార్యులు వారు మళ్లీ తమ ఊరికి వేయించేశారని పొంగిపోయారు. ఆచార్యులకి వైద్యం నేర్పించు స్వామి, పెద్దాయన పోయాక మాకు దిక్కు లేకుండా పోయింది అనేవారు ఊరి వాళ్ళు. కాని సుభద్రాచార్యుల వారికి ఆలోచనలే వేరు. కొడుకుని కూతురులా పెంచారు. ఉదయం లేచినప్పటి నుండి తండ్రిని అంటిపెట్టుకునే ఉండేవాడు. నెలకు 2 మార్లు తండ్రితో పాటు నున్నగా క్షవర సంస్కారం చేయించుకునేవాడు. గోస్తాని స్నానం ముగిసి ఇంటికి రాగానే 12 పుండ్రాలు దిద్దుకునేవాడు. గుడిలో అనునిత్యం పెరుమాళ్ళకి ఆరాధన, 5 విధులు, ధ్రువ, కౌతుక, స్నాపన, బలి, సైన.
కొన్ని విధులు, కొన్ని ఆచారాలు, అయితే అన్నీ నిత్యకృత్యాలు. ముందు రోజు నిర్మల్యాన్ని స్వయంగా పక్కకు తీసేవాడు తిరుమల. కైకవసి అంతే భక్తిగా దానిని బయటకు చేర్చేది. తను నవనీతం కలిసి కూర్చిన మాలల్ని స్వామికి సమర్పించుకునేది. గర్భగుడిలో మూల విరాట్టు కుంతి మాధవస్వామి, రెండు పక్కల శ్రీదేవి భూదేవి, కాస్త దూరంగా స్వామికి చామరం పడుతూ గంధర్వులు, పాదాల దగ్గర గరుడాళ్వారు ఆంజనేయస్వామి, ఎడమ చేత్తో మాధవస్వామి అభయం ఇవ్వడం ఇక్కడ విశేషం. కుడివైపు చక్రతాళ్వార్, ఎడంవైపు వేణుగోపాలస్వామి, రుక్మిణి సత్యభామ విగ్రహాలు, సత్యనారాయణమూర్తి విగ్రహం, గర్భగుడి పైన కళ్యాణమూర్తులు. ఆలయంలో అష్ట దిక్పాలకులకి ప్రతిరోజు బలిహరణ ఉంటుంది. కళ్యాణోత్సవాల సమయంలో గ్రామ బలిహరణకు చక్రతాళ్వార్ తరలి వెళ్తారు. అన్ని మూర్తులకి వస్త్రాలు అలంకరించి స్వయంగా తోమాల సేవ చేసుకునేవాడు చిన్న తిరుమలాచార్యులు. రుక్మిణమ్మకు, వరదమ్మకు గర్భగుడిలో చిన్న తిరుమలాచార్యులు విప్ర నారాయణులా కనిపించేవాడు. ఆరాధనకి స్వయంగా పాత్రల్ని నెత్తిన పెట్టుకుని భోజనశాల నుంచి తెచ్చి తండ్రిగారి ముందుంచేవాడు. మంగళశాసనమయ్యాక తీర్థగోష్ఠి ఎల్లరికూ ఆలయంలోనే. రాత్రి స్వామికి పౌళింపు సేవ అయ్యాకనే కైంకర్యం. అతి పవిత్రంగా, అతి సరళంగా, అవ్యక్త మధురంగా కాలం ప్రవహించిపోతోంది. సుభద్రాచార్యుల వారికి సంబంధించినంతవరకు ఆయన జీవితంలో అదొక మధురమైన దశ. మరి వీరభూపతిరాజు గారి సంగతి? తెలివితేటల్లో తిరుమలాచార్యుల వారికి ఏమీ తీసిపోడు. కాకపోతే ఆ తెలివితేటలు అవలంబించిన దారి వేరు. తండ్రి హుక్కాని తండ్రికి అనుమానమైన రాకుండా పీల్చడం అతి చిన్న వయసులోనే ప్రాక్టీసు చేశాడు. గంజాయిలో చిన్న చిన్న నల్లమందు పాలు ఉన్నదని తెలీదు. అధికారం, అహంకారం తమ జన్మ హక్కు అన్న ఆలోచన ఆ రోజుల్లోనే భూపతిరాజు గారికి నరాల్లోనూ పట్టేసింది. వయస్సు ఇంకా కొసరుతున్నట్టుగా 10 ఏళ్లకే పచ్చని దెబ్బపండు లాంటి శరీరచ్ఛాయతో మెరుపు తీగలా తయారైంది నవనీతం. రాజుగారి అహంకారం, కైకవసి వినయశీలం కలబోస్తే ఏమవుతుంది? నువ్వేనా మా నాన్న ఉంపుడుగత్తె కూతురివి అని నిలదీశాడు భూపతిరాజు ఓసారి రోడ్డు మీద అడ్డం పడి. అందరూ చూస్తుండగా చెంప చెళ్ళు మనిపించేలా కొట్టింది నవనీతం. ఊరి నడిబొడ్డున ఆ దెబ్బ తుపాకీలా పేలింది. వెంటనే పగలబడి నవ్విన నవ్వు వినిపించింది. వెనకనే బుల్లిరాజుగారు బండి దిగారు. ఆ మాట ఆయనకి వినిపించిందని ఎవరూ గుర్తించలేదు. ఎప్పటికైనా అది మీ నాన్న కూతురని అర్థమైందిరా అన్నారు బుల్లిరాజుగారు ముఖంలో మర్యాదని పోనివ్వకుండా కొడుకు చెవి దగ్గర ముఖం పెట్టి. ఇక ముందు ఆ పిల్ల జోలికొచ్చావా తోటలో జీతగాళ్ళని పెట్టి తోలు ఒలిపిస్తా అని హోంకరించాడు. రానివ్వండి, ఆ పని నేనే చేసి పెడతా అని ఇద్దరి చెవి దగ్గరగా ముద్దుగాని నడిచి వెళ్ళిపోయింది నవనీతం. కితకితలు పెట్టినట్టు నవ్వుకున్నారు బుల్లిరాజుగారు. ఏకాంతంగా ఇంట్లో జరగాల్సిన ముచ్చట రోడ్డు మీద జరిగినందుకు విస్తుపోతూ అదేమీ తమకు అర్థం కానట్టు ఊర్లో మనుషులు ఎవరి పనుల్లోకి వాళ్లు తిరిగిపోయారు. రాజుగారి రహస్యం రోడ్డును పడిన అంతఃపురంలో ఉన్నట్టే. కాని ఆ రోజు నుంచి భూపతిరాజుగారు నవనీతం మీద పగబట్టారు. రాజుగారి పౌరుషం తాచుపాములా బుసకొట్టింది. ఆ రాత్రి రాజుగారి ఖాతాలో విస్కీ తాగుతూ, చెప్పండి బాబు, దాన్ని లేవదీసుకొచ్చి తమ ముందు బట్టలపై నిలబెట్టమంటారా అన్నాడు కత్తి గవర్రాజు మీసాలు దువ్వుతూ. ఎందుకనో చటుకొని లేచి గవర్రాజు మూతి మీద తన్నాడు భూపతిరాజు. భూపతిరాజు వయసు 12, గవర్రాజు వయసు 35. నవనీతాన్ని తన ముందు మరొకరు బూతుమాటంటే ఎందుకని కోపమొచ్చింది? ఆమె మీద పగబడితే తను పట్టాలి, దెబ్బతీస్తే తను తీయాలి. గవర్రాజెవడు? సుభద్రాచార్యుల వారికి బుల్లిరాజు గారికి కలిసినట్టు చిన్న తిరుమలాచార్యులకి భూపతిరాజు గారికి కలవలేదు. కాని కైకవసి ఆ కుటుంబం మీదున్న భక్తి మమకారమంతా నవనీతానికి పూసుకొచ్చింది. ఆమె రక్తంలో పుణికిపుచ్చుకున్న సంస్కారంలో 2 ముఖాలున్నాయి. ఒకటి ఆలయంలో తల్లికి నీడై ప్రవర్తించేది, రెండో రోడ్డు మీద భూపతిరాజు గారి మీద విరుచుకు పడేది. సృష్టిలో ఎక్కడో ఏదో విచిత్రమైన లయ ఉంది. అర్థం చేసుకున్న వాళ్ళకి దాని సౌందర్యం కనిపిస్తూనే ఉంటుంది. ఉన్నట్టుండి బుచ్చయ్యమ్మని కాపురానికి తీసుకువెళ్ళడానికి అల్లుడొచ్చినప్పుడే బెత్తరపోయారు మామ రఘుపతిరాజు గారు. ఆ పరిణామాన్ని ఆయన ఊహించలేదు. అన్నవరం కొండ మీదకి తడి బట్టలతో ఎక్కి ఆ రోజు నుంచే మందు ముట్టనని దేవుని ముందు ప్రమాణం చేశారు. బుచ్చియమ్మకి బిడ్డ పుట్టగానే పురిట్లోంచే మూర్ఛ రావడం నిలిచిపోయింది. రఘుపతిరాజు గారు పసివాడిలా ఏడ్చేశారు. భార్యతో కలిసి తీర్థయాత్రలన్నీ చేసుకునొచ్చారు.
భూపతిరాజు గారు భూమి మీద పడి తాతగారిని గొప్ప దైవభక్తుణ్ణి చేసేశాడు. ఆ దరిమిలాను రాజుగారింట్లో పూజలు పునస్కారాలు దైనందిన చర్యలుగా మారిపోయాయి. రఘుపతిరాజు గారి మనసులో ఓ కోరికుంది, కాని అది కార్యరూపం దాల్చడానికి దాదాపు 12-13 సంవత్సరాలు పట్టింది. గజపతి నగరం దగ్గర వేగిలో 100 ఎకరాల శ్రేష్టమైన మాగాణిని బేరం పెట్టి ఆ డబ్బుతో తమ ఊళ్ళో గుడి కట్టించాలని పూనుకున్నారు రఘుపతిరాజు గారు. ఆ నోట ఈ నోట విన్నారు, బుచ్చియమ్మ జీవితం బాగుపడ్డానికి పరోక్షంగా కారకులు సుభద్రాచార్యులు గారిని. మరొకరెవరైనా బుల్లిరాజు గారి మనసు మళ్లించలేరు. ఆ రుణం తీర్చుకోవాలనే ఆత్రం కూడా వారి మనసులో నిలిచిపోయింది. అందుకని అల్లుణ్ణి వెంటబెట్టుకుని ఓ మంచి రోజు చూసుకుని పట్టు పీతాంబరాలతో సుభద్రాచార్యుల వారి దగ్గరకు వచ్చారు రఘుపతిరాజు గారు. పట్టు వస్త్రాల్ని కానుకల్ని చూసి, స్వామి కళ్యాణానికి చదివిద్దురుగాని ఇంకా 4 నెలలే ఉంది అన్నారు ఆచార్యులు గారు. రఘుపతిరాజు గారు నవ్వారు. ఇవి మీకోసం ఆచార్యులు గారు, తమని ఓ కోరిక కోరడానికి వచ్చాను అన్నారు. అర్థం కాక బుల్లిరాజు గారు వంక చూశారు సుభద్రాచార్యులు. నాతో 4 ఏళ్ల బట్టి పోరుతున్నాడు అల్లుడు. ఊళ్ళో గుడి కట్టించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. నిన్ను సకుటుంబంగా రమ్మనడానికి ధైర్యం చాలేదు. ఆ మాట అంటే నేను అడ్డం పడి నరుకుతాను, నీకు అభ్యంతరం లేకపోతే. తను చెప్పలేక మామని పొడిచాడు బుల్లిరాజు. మీ అబ్బాయిని మా ఊరు పంపించండి. స్వామిని సేవించడానికి మీరు అంగీకరిస్తేనే స్వామి ప్రతిష్ట, కాదనకూడదు అని చేతులు పట్టుకున్నాడు రఘుపతిరాజు గారు. తలుపు చాటు నుంచి 2 కాఫీ గ్లాసులు వచ్చాయి. రుక్మిణమ్మ, వరదమ్మ ఆ మాటలు వింటున్నారు. వరదమ్మ ఆచార్యులు గారిని లోపలికి పిలిచింది. కాసేపటికి నవ్వుతూ బయటకొచ్చారు ఆచార్యులు గారు. ఆయన ప్రసన్నత చూసి బుల్లిరాజు గారి ముఖం ఎంతైంది. రఘుపతిరాజు గారైతే కుర్చీలోంచి దూకేశారు. అంగీకరించినట్టేనా అన్నారు. పెళ్ళయ్యాక మా ఆవిడ ఏనాడు నన్ను ఏ కోరిక కోరలేదు రాజుగారు. ఆవిడికి ఏం కావాలో కావలసిందివ్వగలిగే స్తోమత నాకుందో లేదో నేనెప్పుడూ ఆలోచించలేదు. ఎప్పుడైనా ఏ చిన్న కోరికైనా కోరకూడదా అని ఆశపడేవాణ్ణి. పెళ్ళైన 15 సంవత్సరాలకి మీ కారణంగా ఆ కోరిక కోరింది అన్నారు. రఘుపతిరాజు గారు గర్వంగా అన్నారు. చెప్పండి ఆచార్యులు గారు, అదెంత గొప్పదైనా తీరుస్తాను, చెప్పండమ్మా అన్నారు. తలుపు వెనక గాజులు గలగలమన్నాయి. సుభద్రాచార్యులు గారు నవ్వుకున్నారు. నా కొడుకుని నా నుంచి దూరం చేయకండి అంది రాజుగారు అన్నారు. రఘుపతిరాజు గారు అంత మనిషి కుర్చీలో కూలబడిపోయారు. వరదమ్మ అమాయకురాలు. అంత కోరిక ప్రయత్నించి అడగక్కర్లేదు. ఎందుకంటే ప్రయత్నించినా నేనా పని చేయలేను కనుక. తిరుమల నాకు మా నాన్న. మా నాన్నుంటే నా జీవితంలో ఏం జరిగేవో అవన్నీ తిరుమల నష్టపోకూడదని నా కోరిక. వారసత్వం సాంప్రదాయం ఇచ్చిన వరం. ఈ చిన్న గుడి మా జీవితాలకి చాలు అన్నారు. బుల్లిరాజు గారు సుభద్రాచార్యుల్ని చూసి ఉప్పొంగిపోయారు. ఒక్కసారి కావలించుకున్నారు. క్షమించాచార్యులు, ఇంకెప్పుడు అలాంటి కోరిక నీ దాకా రానివ్వను అని మామగారిని లేవదీశారు. రుక్మిణమ్మకి, వరదమ్మకి సుభద్రాచార్యులు గాలి గోపురమంత ఉన్నతంగా కనిపించారు. వాళ్ళిద్దరి కళ్ళు గోస్తాని తరంగాలైపోయాయి. కాని మరో 10 రోజుల్లో వాళ్ల జీవితాల్ని సమూలంగా మార్చే పరిణామం రాబోతుందని వారెవరికీ తెలీదు. ఆ పరిణామం పేరు వెంకటాచలం. వెంకటాచలం పరిచయం చాలా విచిత్రమైన పరిస్థితుల్లో జరిగింది. అది ఎంత దైవికమో మరో 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే సుభద్రాచార్యుల వారికి అర్థమైంది. ఓ ఉదయం రుక్మిణమ్మ ఆలస్యంగా స్నానం ముగించుకుని వంటగదిలోకి వచ్చేసరికి అప్పటికే స్వామి కైంకర్యాన్ని ఆరాధనకు అందించి ఇంటి పనిలో మునిగిన వరదమ్మ గదికి అడ్డంగా విరుచుకుపడిపోయి ఉంది. పొయ్యి మీద పాలు పొంగి కాగి నొరగలయ్యి గిన్నె చుట్టూ జారింది. ఒక్క క్షణం నివ్వెరపోయి కెవ్వున కేక వేసింది రుక్మిణమ్మ. సుభద్రాచార్యులు, కైకవసి, దూరాన సూర్య నమస్కారాలు చేస్తున్న తిరుమల అంతా పరుగునొచ్చారు. భార్యని ఆ స్థితిలో చూసి సుభద్రాచార్యులకి నోట మాట రాలేదు. కైకవసి మరో ఆలోచన లేకుండా వరదమ్మని ఒడిసి పట్టుకుని భుజాన వేసుకుంది. వసారాలో ఉన్న నొలక మంచం మీద పడుకోబెట్టింది. మరో అరగంటలో ఊరంతా గుడి ముందుంది. కబురు వెళ్లగానే బుల్లిరాజు హుటాహుట్న పరిగెత్తుకునొచ్చాడు. ఆ రోజుల్లో ఊళ్ళోకి ఒకే బస్సు వచ్చేది భీముల నుంచి. పట్నం వెళ్లాలంటే తగరపు వలస దగ్గర బస్సు మారాలి. రేవిడి, కురుదేవపల్లి రోడ్లన్నీ బురదమయం. తగరపు వలస దాకా 12 మైళ్లు ప్రయాణం చేయడం పెద్ద గగనం. అయినా మరో గత్యంతరం లేదు. వరదమ్మని ఓ బండిలో పడుకోబెట్టి కైకవసిని ఎక్కించారు. అప్పటికప్పుడు బుల్లిరాజు గారు, సుభద్రాచార్యులు గారు మరో బండెక్కారు. కేవలం 4-5 గంటల తర్వాత విశాఖపట్నం చేర్చారు వరదమ్మని.
సీతారామస్వామి కోవెలకు ఎదురుగా ఒక ఆసుపత్రి, విక్టోరియా స్త్రీల పిల్లల ఆసుపత్రి, ఘోష ఆసుపత్రి. అక్కడికి మోసుకొచ్చారు. మట్టి కొట్టుకుపోయిన మనుషులు, హడావిడి పడుతున్న జీతగాళ్లు, బుర్రమీసాల రాజుగారు, కేవలం చెంగావి ఉత్తరీయం, పుండ్రాలతో శ్రోత్రియ బ్రాహ్మణుడు. అంతా విడ్డూరమైన దృశ్యంలా ఉంది. ఓ పేషెంట్ని ఆసుపత్రిలో చేర్చడానికి పట్నంలో అంత హడావిడి అక్కర్లేదు. బయట ఆసుపత్రి వరండాలో కూర్చున్న ఓ పెద్ద మనిషి ఈ తతంగాన్ని గమనిస్తున్నాడు. నల్లగా స్ఫోటకం మచ్చలతో బరువుగా ఉన్నాడు. మట్టి రంగు జోధ్పూర్ సూట్లో ఉన్నాడు. తల మీద నల్లటి పూల టోపీ, టోపీ కింద జుత్తు మచ్చుక్కైనా లేదని అర్థమవుతోంది. మాట్లాడితే తెలంగాణ యాస కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. ఆవిడికి ఏమైంది అని బుల్లిరాజుగారిని అడిగాడు. ఏమైతే నీకెందుకయ్యా మగడా అన్నారు బుల్లిరాజుగారు. ఆ వెనకనున్న నామాలాయిని నేనెక్కడో చూసిన జ్ఞాపకం, అందుకని అడిగాను పెళ్ళామా అన్నాడు నల్లటి పూల టోపీ. అలా వాళ్ళిద్దరికీ పరిచయం ప్రారంభమైంది. బుల్లిరాజు గారు గొల్లుమని నవ్వారు. ఆసుపత్రి ఒక్కసారి తుళ్ళిపడింది. మావిడిని అలాగే తీసుకొచ్చాను అన్నారు పూల టోపీ. పేరు వెంకటాచలం. ఆవిడ మావిడి కాదు అన్నారు రాజుగారు. నేను తీసుకొచ్చింది మావిడిని కాదు అని రాజుగారి కడుపులో పొడిచాడు వెంకటాచలం. ఇలా చొరవ తీసుకుని మాట్లాడేవాళ్లు రాజుగారికి కొత్త. ఆయనకి కోపం రాలేదు, వింతగా ఉంది. ఆవిడికి ఏమైంది అన్నారు రాజుగారు. రాత్రి విస్కీ తాగమంటే విరుచుకు పడిపోయింది అని పగలబడి నవ్వాడు వెంకటాచలం. ఆ నవ్వుకి ఆసుపత్రిలో ఒక్క వార్డు కూడా తుళ్ళి పడలేదు. వెంకటాచలం గొంతు ఆడపిల్ల గొంతులా ఉంటుంది. నవ్వు నూతిలో చేదలా కిచకిచమంటుంది. రాజుగారు షాక్ అయిపోయారు. ఆడపిల్లకి విస్కీ ఇచ్చావా? ఏం మనిషివయ్యా? మొదట బ్రాందీ అడిగాను గురు అన్నాడు వెంకటాచలం. పలకరించినప్పటికంటే మాట మాటకి మరీ దగ్గరకొచ్చేస్తున్నాడు. వెంకటాచలం దక్కన్ రేడియోలో ఆఫీసర్గా 18 సంవత్సరాలు పనిచేశాడు. 3 ఏళ్ల కిందట తెలంగాణ ఆంధ్రదేశంలో భాగమయ్యాక కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఆంధ్రదేశంలో భాగమైపోయాయి. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్ అయ్యాడు. తనతో పనిచేస్తున్న సూపరింటెండెంట్ జయవాణితో విశాఖపట్నం క్యాంపుకొచ్చాడు. గెస్ట్ హౌస్లో మధ్యాహ్నం ఇద్దరూ కలిసి భోంచేశారు. రాత్రి ఇద్దరూ కలిసి కబుర్లాడారు. అప్పుడే వాళ్ల పరిచయం విస్కీ దాకా వచ్చింది. ఆ సందర్భంలోనే ఉన్నట్టుండి కుర్చీలోనే పడిపోయింది. మెసానిక్ లాడ్జీ దగ్గర గెస్ట్ హౌస్ నుంచి ఓ రిక్షాలో ఆసుపత్రికి చేర్చాడు. అది నిన్నటి రాత్రి కదా. మళ్ళీ మొదటకొచ్చాడు వెంకటాచలం. ఈ నామలాయనెవరు? ఈసారి రాజుగారు తిరగబడలేదు. మగడా అనబోయి ఆగి, చూడు బాబు, నామాలున్న పెద్ద మనుషులందరూ ఎక్కడ చూసినా ఒకలాగే ఉంటారు అన్నారు. మరి నేనలా లేనెందుకు అని అడిగాడు వెంకటాచలం. రాజుగారు ఆశ్చర్యపోయారు. అంటే నువ్వు? పక్కా శ్రీ వైష్ణవుణ్ణయ్యా భయ్యా. కొరక నౌకరీలో పడి నామాలు చెరిగిపోయాయి. విశాఖపట్నం కనుక ఇలా వచ్చాను. హైదరాబాదులో షరువా పాను కూడా వేస్తా. మాది మీర్ ఉస్మాన్ అలీఖాన్ జమానా అన్నాడు జేబులోంచి పాన్ తీస్తూ. మరొక గంట సేపు మాట్లాడాక వెంకటాచలం తేల్చిన విషయమేంటంటే, సుభద్రాచార్యులు వారి అత్తవారి వైపు దూరపు బంధుత్వం ఉంది. ఎన్నో తరాల కిందట తమ పూర్వులు ఆ ప్రాంతం నుంచే తెలంగాణ తరలి వెళ్లారట. సుభద్రాచార్యులు వారు బయటకొచ్చేసరికి ఆ అమ్మాయి ఎలా ఉంది అని ఆయనకి ఎదురొచ్చాడు వెంకటాచలం. ఏ అమ్మాయో అర్థం కాక తెల్లమొహం వేశారు సుభద్రాచార్యులు. రాజుగారు నవ్వుతూ వెంకటాచలం వీపు చెరిచారు. ఆ శబ్దానికి ఆసుపత్రి ప్రతిధ్వనించింది. వెంకటాచలానికి దాదాపు కళ్ళు తిరిగాయి. ఈయన అమ్మగారికి దూరపు బంధువు అవుతారట. వెంకటాచలం హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు అని పరిచయం చేశారు. వెంకటాచలం సుభద్రాచార్యుల వారికి పాదాభివందనం చేశాడు. అమ్మగారు ఎలా ఉన్నారు అని అడిగాడు బుల్లిరాజుగారు. వెనక నుంచి వచ్చిన డాక్టర్ యతిరాజమ్మ సమాధానం చెప్పింది. ఫస్ట్ క్లాస్గా ఉన్నారు. ఆవిడికి 2వ నెల. 14 ఏళ్ల తర్వాత కాన్పు కనుక శరీరం కాస్త ఎదురు తిరిగింది. ఆవిడికి ఏం భయం లేదు. మీరింటికి తీసుకెళ్లొచ్చు అంది. మరి మా జయవాణికి ఏమైంది అడిగాడు వెంకటాచలం. ఫుడ్ పాయిజన్ అయింది. షీఈజ్ ఎనిమిక్. మీరేనా భర్త? ఆమెకి భర్త లేడు, నేను ఆఫీసర్ని అన్నాడు వెంకటాచలం. సాయంకాలం ఆమెను డిశ్చార్జ్ చేస్తాను, టానిక్ రాసిచ్చాను అంది యతిరాజమ్మ. బండి మాట్లాడొస్తాను ఆచార్యులు గారు అన్నారు రాజుగారు. మా సిస్టర్ని నేను దింపుతానయ్యా, మహారాజా బయట కారుంది అన్నాడు వెంకటాచలం. ఈ విధంగా కారులో సుభద్రాచార్యులు వారు భార్యతో సహా పద్మనాభం తిరిగొచ్చారు. ఎంత బంధుత్వం కలిసినా క్రాఫింగు పెట్టుకున్న వాళ్ళకి ఇంట్లో వడ్డన చెయ్యరు. వెంకటాచలానికి ఇబ్బందులేమీ లేవు. బుల్లిరాజు గారింట్లో వేట మాంసంతో సుష్టిగా భోంచేశాడు. పందిరి పట్టి మంచం మీద మధ్యాహ్నం కునుకు తీసి మళ్లీ ఆలయానికొచ్చాడు.
అదిగో అప్పుడు చిన్న తిరుమలాచార్యుల్ని గమనించాడు వెంకటాచలం. ఊర్ధ్వపుండ్రాలు, గుండు, శిఖ, అంగవస్త్రం, ఉత్తరీయంతో ఉన్న వటువును చూసి ఆశ్చర్యపోయాడు. అదేంటి బాబు, నిక్షేపం లాంటి కుర్రాడు ఇలా అయిపోయావు అన్నాడు నిజమైన పశ్చాత్తాపంతో. సమాధానం వెనక నుంచి వచ్చింది. ఆ కుర్రాడిని ఏమైనా చేశావంటే నేను కత్తితో పొడుస్తాను అన్నారు బుల్లిరాజు గారు. ఈ కుర్రాడిని ఏదో ఒకటి చేయకుండా వదలను, ఆ పైన కత్తి నేనే కొనిస్తాను అన్నాడు వెంకటాచలం. తిరుమల ఎంత అఖండమైన తెలివితేటలు గలవాడో వివరించారు బుల్లిరాజు గారు. తిరుప్పావై, తిరుమాళి దివ్య ప్రబంధంలో శ్లోకాల్ని చదివించారు. ఆ కుర్రాడి తేజస్సు, స్పష్టమైన ఉచ్చారణ, ధారణకి నిర్ఘాంతపోయాడు వెంకటాచలం. రాజుగారి మాటకి సమాధానం కోసం పొట్టుదలగా అన్నాడే గాని నిజానికి ఈ కుర్రాడు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు అనుకున్నాడు. మరి ఎక్కడుండాలి? ఏమో, అది దైవఘటన. ముందు తను చేసే పని తాను చేస్తాడు. జేబులో చిన్న నోటుబుక్ తీసి ఇంగ్లీషు 4 బడులు రాసి అక్కడికక్కడే అక్షరాభ్యాసం చేశాడు. డ్రైవర్ని పిలిచి కుర్రాడికి చూపించి, ఈ డ్రైవరు రేపు నీకు 2 పుస్తకాలు ఇస్తాడు, అవి చదివి మళ్ళీ నాకు 4 రోజుల్లో ఇచ్చేయాలి అన్నాడు. రాజుగారు ఇదంతా కుర్రాడికి పెట్టే పరీక్షలా చూస్తున్నారు. సుభద్రాచార్యులు గారికి ఇదంతా తెలీదు. మర్నాడు ఇంగ్లీషు పుస్తకాలొచ్చాయి. 3వ రోజు ఉదయం తిరుమల జీవితంలో మొదటిసారిగా తండ్రితో గోస్తాని నదికి వెళ్లలేదు. నదికి చేరాక గాని ఆ విషయం సుభద్రాచార్యులకి అర్థం కాలేదు. నిర్ఘాంతపోయారు. ఇంటికొచ్చాక పడక గదిలో ఓ మూల ముతక కద్దరు దుప్పటి తలదాకా కప్పుకుని ఇంగ్లీషు మాటలు కూడబలుకుంటున్న తిరుమల కనిపించాడు. వరదమ్మ నవ్వుతూ కారణం చెప్పింది. అప్పుడు తెలిసింది సుభద్రాచార్యులు వారికి 3 రోజుల కిందటొచ్చిన వెంకటాచలం చేసిన పని. సుభద్రాచార్యులు విసుక్కున్నారు. వరదమ్మ సర్ది చెప్పింది. కుర్రాడికి పొగాకు, గంజాయి అలవాటు చేయలేదు కదా, కొత్త చదువు వద్దండం ఎందుకు? నా కొడుకు ఇంగ్లీషు చదువుతుంటే నాకు గర్వంగా ఉంది. శ్రీమన్నారాయణ అనుకున్నారు. కొత్త ఆకర్షణలు అలవాటయ్యి, అవసరమయ్యి, వ్యసనమయ్యి, వదులుకోలేని లంపటమయ్యాయి తర్వాత వెంకటాచలం తరచూ విశాఖపట్నం వస్తూనే ఉన్నాడు. కారణం, జైవాణితో చిన్న ఇల్లు చెన్నంవారి వీధిలో సెటప్ చేశాడు. వచ్చినప్పుడల్లా దానిమ్మ పళ్ళు, గులాబ్షాహి ద్రాక్ష, కమలాలు పట్టుకుని తన చెల్లెల్ని చూడ్డానికి పద్మనాభం వస్తున్నాడు. అలా వచ్చినప్పుడు కొత్త పుస్తకాలు, పెన్సిళ్లు, చిన్న చిన్న రాత పుస్తకాలు, రంగురంగుల అట్టలున్న బైండ్ బుక్కులు తెచ్చి తిరుమలకిస్తున్నాడు. మేధస్సు అగ్నిశిఖ లాంటిది. దాని ఆకర్షణకి లోనైన ఏ పదార్థాన్నైనా అది జీర్ణం చేసుకుంటుంది. తిరుమల బాల మేధావి. ఆ విషయం ఎవరూ గుర్తించలేదు. ప్రతి శక్తికి చిన్న తర్ఫీదు కావాలి, చిన్న ఛాలెంజ్ కావాలి, చిన్న ఊతం కావాలి. వెంకటాచలం ఆ ఊతమయ్యాడు. తెలియకుండానే రాజుగారికి మంచి మిత్రుడైపోయాడు వెంకటాచలం. బుల్లిరాజుగారు అమితంగా గౌరవించే పవిత్రమైన స్నేహితుడు సుభద్రాచార్యులు. ఆయనతో సరసన కూర్చుని విస్కీ తాగి వేట మాంసం తిని భుజం భుజం రాసుకుని కబుర్లు చెప్పే మిత్రుడు వెంకటాచలం. ఆకులు, అలమలు, దుమ్ము, దూసరా పరుచుకున్న అయస్కాంతాన్ని వెతికి బయటకు తీసినట్టయింది తిరుమలకి. పుట్టి బుద్ధిరిగాక ఎన్నడూ చూడని, వినని ఈ కొత్త చదువు, కొత్త విజ్ఞానం అతని మనసుని పూర్తిగా ఆవరించుకుంది. పురిటికి వరదమ్మ శ్రీకూర్మానికి వెళ్ళింది. తిరుమల వెళ్ళనన్నాడు. నాయనమ్మ రుక్మిణిమ దగ్గరే ఉండిపోయాడు. ఆండాళ్లు పుట్టేసరికి 4 ఏళ్ల కొత్త చదువుని 6-7 నెలల్లో అవపోసనం పట్టేశాడు తిరుమల. వెంకటాచలానికి తిరుమల మట్టిలో వదిలేసి మరిచిపోయిన మాణిక్యం. దాని విలువ తెలియని చోట అది మురిగిపోతుందని అతని ఉద్దేశం. దాని విలువ వాళ్ళకి తెలిసేటట్టు చెయ్యాలి. తను కూడా ఊహించలేనంతగా తిరుమలలో వచ్చే మార్పుని ఆశ్చర్యంతో గమనించాడు వెంకటాచలం. ఎవరో కుర్రాడి గురించి ఎందుకింత శ్రమ? ఆ మాట అడిగాడు బుల్లిరాజు మామిడి తోటలో 6వ పెగ్గు విస్కీ గ్లాసు దించాక. ఓ నిజం చెప్పనా మహారాజా అన్నాడు వెంకటాచలం చెట్టు కింద పరిచిన తివాచి మీద వెల్లకిల్లా పడుకొని. వరదమ్మ నా చెల్లులు కాదు, నేను అననీ కాదు. అసలు ఆ శ్రీకూర్మం ఎక్కడుందో నాకు తెలీదు. అమ్మ తప్పుడు నా కొడక, ఎంత లుచ్చా పని చేశావురా అన్నాడు బుల్లిరాజు తన మామూలు ధోరణిలో జీతగాళ్ళనన్నట్టు. అనేసి నాలుక కొరుక్కున్నాడు. తప్పుడు నా కొడక, మాట రెట్టించి మరీ అని ఆడనవ్వు పగలబడి నవ్వాడు వెంకటాచలం. తొందరపడ్డాను మగడా అన్నాడు బుల్లిరాజు. మా అమ్మ నాన్న 45 ఏళ్ల కిందటే తొందరపడ్డారు మహారాజా, అందుకే నేను పుట్టాను. నన్ను మెదకు చరిచి వరండాలో పారేసిపోయారు. ఓ వైష్ణవుడు తీసుకెళ్లి నామం పెట్టాడు కనుక శ్రీ వైష్ణవునయ్యాను. మరో జంగందేవర విభూది పెడితే శివయ్యనయ్యేవాణ్ణేమో. నాకు కావలసింది చదువుకోలేదు, వాళ్ళకి సాధ్యమైంది చదువుకున్నాను. నాకేం కావాలని ఎవరూ అడగలేదు, వాళ్ళకేముందో అది పెట్టారు.
బంధుత్వం పుట్టుకతో కాదు, సంస్కారంతో వస్తాయి రాజా. గాంధీకి మనకి ఏం బంధుత్వం? రామానుజులకి జాతికి ఏం బంధుత్వం? పొట్టి శ్రీరాములకి తెలుగువాడికి ఏం బంధుత్వం? కష్టంలో ఉన్న సుభద్రాచార్యుల వారితో పద్మనాభం దగ్గర నుంచి విశాఖపట్నం వచ్చావు, ఏం బంధుత్వం? అక్కడో కొత్త బంధువు ఎదురు చూస్తున్నాడంటే ఆచార్యుల గారికి ఎంత ధైర్యం! ఆ పని నేను చేశాను. బుల్లిరాజు గారు నివ్వెరపోయి చూశాడు. వెంకటాచలానికి కాస్త మందు దిగిపోయింది. తివాచి మీద లేచి కూర్చున్నాడు. చదువు మీద బొత్తిగా ఆసక్తి లేని కుర్రాన్ని వెంకట్రామన్ని టిక్కెట్టుకొని బొసెక్కించి అతను భగవాన్ రమణ మహర్షి కావడానికి మొదట బీజం నాటిన ఆ పేరు తెలియని వ్యక్తికి గొప్ప లక్ష్యస్ఫూర్తుంది, గొప్ప తృప్తుంది. చిన్న తిరుమలాచార్యులు ఇంకేదో కావాలి, అవుతాడు. చిన్న తాపి ఒకటి పట్టుకుని ఇసుక సున్నం కలిపి నేను మొదట ఇటుకల్ని పేరుస్తున్నాను అన్నాడు. పంచ సంస్కారాలు జరిగాక ఉభయ వేదాంతాలు నేర్పిన సుభద్రాచార్యుల చిత్తశుద్ధికి, ఆ పసివాడి విజ్ఞానాన్ని ఉద్దీప్తం చెయ్యాలని తపనపడే ఈ విస్కీ ప్రియుడి చిత్తశుద్ధికి పెద్ద తేడా లేదనిపించింది బుల్లిరాజుకి. వెంకటాచలం బయటికి కనిపించేంత బోళా మనిషి కాదు. అయితే చిన్న తిరుమలాచార్యుల మెదడులో జరుగుతున్న ఈ అనూహ్యమైన పరిణామం మంచికా కాదా చెప్పడానికి తనెవరు? అయినా అప్పుడే ఏమైంది? అసలు కథ ముందుంది. చిన్న తిరుమలాచార్యులు 10వ తరగతి పరీక్ష రాయడానికి పట్నం వెళ్ళాలి. ఆలయ ఆవరణలో పెద్ద యుద్ధం అయిపోయింది. ప్రదోషకాలంలో ఆలయం బయట అరుగు మీద పెద్ద సభ తీర్చారు అంతా. సుభద్రాచార్యులు గారు స్తంభానికి చేరబడి కూర్చున్నారు. యథాప్రకారంగా బుల్లిరాజు గారు మడత కుర్చీలో కూర్చున్నారు. దూరంగా రుక్మిణమ్మ, వరదమ్మ భోజనశాల గుమ్మానికి ఆనుకొని నిలబడ్డారు. ఇంకాస్త దూరంగా కైకవసి, ఆమె కొంగుకి వేలబడుతూ నవనీతం. మొదటిసారి జైవాణిని వెంటబెట్టుకొచ్చాడు వెంకటాచలం. జైవాణి నీలమేఘ శ్యామ, అతి సుందరమైన పోతపోసిన విగ్రహం, క్రిస్టియన్. సగం కుప్పు మీద నైలాను చీర కప్పుకుని అతి వినయంగా అతి దూరంగా నిలబడింది. సుభద్రాచార్యుల వారి గురించి, చిన్న తిరుమలాచార్యుల వారి గురించి వెంకటాచలం చెప్పగా వింది. చిన్న తిరుమలాచార్యుల మేధా సంపత్తికి నిర్ఘాంతపోయింది. అంతకు మించి మారే ప్రపంచంతో ఏమీ నిమిత్తం లేకుండా తనదైన ప్రపంచాన్ని తన చుట్టూ ఏర్పరుచుకుని ప్రశాంతంగా జీవనం సాగిస్తోన్న సుభద్రాచార్యుల వారిని చూడాలని ఆమె ఆత్రం. అంతా విన్నాక కుర్రాడికి ఇంగ్లీషు చదువు నేర్పించడాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. అతన్ని అతని మానాన బతకనివ్వమని వెంకటాచలాన్ని బ్రతిమలాడింది, అలిగింది. వెంకటాచలం నవ్వాడు. లూయి పాశ్చర్ని పిచ్చివాడని ఊరి నుంచి వెలివేశారు. పిచ్చుకుక్కలు కరవగా వచ్చే ర్యాబిస్కి చికిత్స కనుక్కున్న వైద్యుడైన అతను వైద్యం చేసే పిచ్చుకుక్కలకి అతనికి తేడా లేదన్నారు. అతని వైద్యం ఉత్త పిచ్చి వదరబోతుతనమని కాగితం మీద సంతకం చేయించారు. ర్యాబిస్ రోగంతో బాధపడుతోన్న 9 ఏళ్ల కుర్రాడి మీద తన మందుని ప్రయోగించి చంపవద్దని భార్య కూడా బ్రతిమలాడింది. ఈ మందు పుచ్చుకుంటున్న మొదటి రోగి ఈ కుర్రాడు. నిజానికి బతుకుతాడో లేదో తెలియని విషమస్థితి. ఆ మందుని తన బిడ్డ మీద మొదటిసారి ప్రయోగించిన వైద్యుడు, ఇద్దరు అపూర్వమైన లక్ష్యానికి అంకితమైన అపర దేవతామూర్తులు. ఆ క్షణం అనుభవైక వేద్యం. వెంకటాచలంలో అలాంటి పట్టుదల చోటు చేసుకుంది. ఆ లక్ష్యం జైవాణికి అర్థం కాలేదు. కానీ అర్థం చేసుకోవలసిన వ్యక్తి సుభద్రాచార్యులు. అర్థమయ్యేటట్టు చేయవలసిన సందర్భం ఇది. ఆ రాత్రి పిచ్చి కేకలు వేస్తోన్న బిడ్డను ఒడిలో పెట్టుకుని తల్లిని ఏం చెప్పి లూయి పాశ్చర్ ఒప్పించగలిగాడు? ఆ స్ఫూర్తి ఆ తల్లికి కలగాలి. సరిగ్గా ఈ కథే చెప్పాడు వెంకటాచలం. అతని చేతిలో 10వ తరగతి పరీక్షకి హాల్ టికెట్ ఉంది. ఆచార్యులు గారు, జాతికి రామానుజుల వారు గొప్ప ముక్తి మార్గాన్ని ప్రసాదించారు. కానీ సుశ్రుతుడు చెడిపోయిన శరీర భాగాన్ని కోసి ఆరోగ్యాన్ని ప్రసాదించే మార్గాన్ని బోధించాడు. ఈ సమాజానికి ఇద్దరి అవసరం ఉంది, ఆలోచించండి. ఆ రెండోది నా కొడుకే ఎందుకు కావాలి? చాలా మందికి లేని గొప్ప మేధస్సు మీ రక్తం ఆ కుర్రాడికి ఇచ్చింది కనుక. చాలా మందికి సాధ్యం కాని సంస్కారం మీ వంశం అతనిలో నిక్షిప్తం చేసింది కనుక. చాలా మందికి దొరకని అవకాశాన్ని కల్పించే ఈ వెంకటాచలం ఆ కుర్రాన్ని గుర్తుపట్టాడు కనుక. వరదమ్మ కళ్ళు ఆర్ద్రతతో వర్షించే మేఘాలయ్యాయి. స్వామివారికి ఎదురుగా పశ్చిమ ప్రాంగణం గడప దగ్గర అంగవస్త్రాన్ని కట్టుకుని కూర్చున్నాడు చిన్న తిరుమలాచార్యులు. ఈ చదువులు నాకిష్టం లేదు. తిరుమలని ఎక్కడికి పంపను. మీరు మళ్ళీ ఈ వైపు రాకండి. నాకింకేం చెప్పడానికి ప్రయత్నించకండి. నన్ను కాదంటే గోస్తానీలో దిగి ప్రయోపేసం చేస్తాను అన్నారు సుభద్రాచార్యులు. శ్రీమన్నారాయణ అని చెవి మూసుకుంది రుక్మిణమ్మ. వరదమ్మ భోరుమంది.
ఏదో మాట్లాడబోయిన వెంకటాచలాన్ని జైవాణి ఆపింది. బుల్లిరాజు కుర్చీలోంచి లేచాడు. ఆచార్యుల గురించి నాకు తెలుసు, పదవయ్యా అని సుభద్రాచార్యుల వైపు తిరిగి, కుర్రాడికి భవిష్యత్తుంటుందని ఈ వెంకటాచలం నా చెవిలో నూరిపోస్తే కథ ఇంతవరకు రానిచ్చాను. నిన్ను బాధ పెట్టినందుకు క్షమించి ఆచార్యులు. ఇక ఈ వెంకటాచలం మళ్ళీ ఈ ఊరొస్తే కాళ్ళు విరగొట్టించేస్తాను అన్నారు. కైకవసికి కళ్ళనీళ్లు తిరిగాయి. మొదటిసారిగా తనకి నోరు లేనందుకు ఏడ్చేసింది. కాని తల్లిని పట్టుకునున్న 10 ఏళ్ల నవనీతో ఆగలేకపోయింది. చదువు చెప్పించక నీలాగా నామాలు పెట్టుకుని గోసి కట్టుకుని బతకమంటారా పంతులు గారు అంది. అక్కడున్న వాళ్లంతా ఆ మాటకి ఆపాదమస్తకం వణికిపోయారు. ఎలా వచ్చారో బుల్లిరాజు 3 అంగల్లో ఆ పిల్ల దగ్గరికి దూకి చాచి చెంప మీద కొట్టాడు. ఆ దెబ్బకి 10 గజాలు దొర్లుకు గాలిలోకి లేచిపోయింది నవనీతం. కైకవసి పిచ్చి కేక పెట్టింది. వరదమ్మ, రుక్మిణమ్మ గొల్లుమన్నారు. నవనీతం ముక్కులోంచి రక్తం ధార కట్టింది. ఒక్కటే పొరుగునొచ్చి ఆమెను పొదివి పట్టుకుంది చిన్న తిరుమలాచారులు. తన భుజం మీదున్న అంగవస్త్రంతో రక్తం తుడిచాడు. ఆమె తలని పొదివి పట్టుకున్నాడు. జైవాణి సంజ్ఞని అర్థం చేసుకున్నాడు వెంకటాచలం. మరో క్షణంలో ఇద్దరూ ఆలయం నుంచి, ఆ ఊరు నుంచి మాయమైపోయారు. మరో గంటకి వెంకటాచలం కొనిచ్చిన తను ఇంతకాలం చదివిన పుస్తకాలన్నీ ఆలయం దక్షిణ గోడ దగ్గర చింపి పోగులు పెట్టి నిప్పంటించేశాడు చిన్న తిరుమలాచారులు. సుభద్రాచార్యులు వారు వైలిన్ పట్టుకుని అనంత పద్మనాభస్వామి ఆలయం మెట్ల మీదకి తరలిపోయారు. ఆ రాత్రి ఎవరూ ఎక్కడా భోజనం చేయలేదు. విశాఖపట్నంలో వెంకటాచలం, జైవాణి కూడా అన్నం ముట్టలేదు. ఓ గొప్ప వ్యక్తి కన్ను మూస్తే ఏమవుతుంది? ఓ గొప్ప సత్యం అబద్ధమని నిరూపణ అయితే ఎలా ఉంటుంది? ఆకాశంలో ఉండాల్సిన నక్షత్రం కూలిపోతే ఏమవుతుంది? నవనీతం మీద ఎనలేని ప్రేమ తోసుకొచ్చింది కైకవసికి. తన బిడ్డని గుండెలకి హత్తుకుని తనివితేరా ముద్దులు పెట్టుకుంది. తన గొంతుని భగవంతుడు నవనీత రూపంలో ఇచ్చాడనుకుంది. మొదటిసారిగా తను మూగదైనందుకు ఏ విచారమూ కలగని సందర్భం అది. బాధగా ఉందా అని కూతురు కళ్లల్లో కళ్ళు పెట్టి మూగగా పృచ్ఛించింది. రాచరికపు రక్తం పంచుకు పుట్టిన పిల్ల నవనీతం. గొప్ప యుద్ధాన్ని జయించిన ఆనందం, గర్వం ఆమె ముఖంలో కనిపించింది. లేదని ప్రశాంతంగా నవ్వింది. ఓ రాత్రికి కొండమెట్లు దిగారు సుభద్రాచార్యులు వారు. ఆయన ఇంట్లోకి రావడం వరదమ్మకి తెలుస్తోంది. భోజనం గురించి అంతా మరిచిపోయారు. దుప్పటి కప్పుకు నిద్రపోతున్న తిరుమల చాప మీద కూర్చున్నారు సుభద్రాచార్యులు. కుర్రాడి తల మీద ఆద్రంగా చెయ్యి వేశారు. అంతే, వెంటనే తుళ్ళిపడ్డారు. కుర్రాడి శరీరం వేడిగా మరిగిపోతోంది. వెంటనే లాంతరు ఒత్తి పెద్దది చేసి దగ్గరకొచ్చారు. వరదమ్మ, రుక్మిణమ్మ అప్పటికి లేచారు. తిరుమల నిద్రలో పలవరిస్తున్నాడు. ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. సుభద్రాచార్యులకి కళ్ల ముందు తన చావు బతుకుల సంఘటన కదిలింది. మరొక్కసారి అలాంటి విషమ పరిస్థితే రాబోతోందా? అలాంటి దుర్ఘటనే కుటుంబానికి శాపం కాబోతోందా? ఆలోచించడానికే ఆకులా వణికిపోయారు. మాటల్లో చెప్పలేకపోయినా ఆ ఆలోచనలన్నీ ఇద్దరి ఆడవాళ్ల మనసుల్లోనూ కదలకపోలేదు. కాని పరిష్కారం ఏమిటి? చికిత్స ఎలా జరగాలి? ఎక్కడ జరగాలి? పిల్లాడి మనసులో ఎలాంటి ఆలోచనలున్నాయో? 3వ రోజుకి బొత్తిగా నీరసపడిపోయాడు తిరుమల. సుభద్రాచార్యులు బిడ్డ పక్కనే కూర్చుని, పరీక్ష రాయాలనుందా చిన్నా అని అడిగారు. తిరుమల కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. ఆ నిప్పుల నిండా నీరు నిండింది. లేదు అని తల ఊపాడు. తల నీరసంగా ఊగింది. ఆ లేదు అండంలో బలహీనత ఆరోగ్యాందా, ఉద్దేశాందా స్పష్టంగా అర్థం చేసుకున్నారు సుభద్రాచార్యులు వారు. ఆ రోజు నుంచి వారం రోజుల పాటు తిరుమలకి మందు వేయలేదు. జ్వరం తగ్గలేదు. తమ వంశానికి మంత్రాన్ని వారసత్వంగా అందించిన ఆచార్య రత్నహారం ముందు నిష్టగా అష్టాక్షరి మంత్ర పారాయణం జరిపారు. పెద్ద తిరుమలాచార్యులు వారి చరమదశ రుక్మిణమ్మ కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఆమె ఆకులా వణికిపోయింది. ఈ కుటుంబానికి మరొకసారి ఆ శాపం నీడ పన్నెవకు స్వామి అని మొక్కుకుంది. బుల్లిరాజుగారు వచ్చిపోతున్నారు. సుభద్రాచార్యులు వారిని గమనిస్తున్నారు. ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. మొదట్నుంచి ధైర్యంగా ఉన్న కైకవసి కూడా డేలా పడిపోయింది. వాతావరణంలో అనూహ్యమైన స్తబ్దత ఏర్పడిపోయింది. పద్మనాభం నుంచి వచ్చినప్పటినుంచి వెంకటాచలం ముభావం అయిపోయాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే మనిషిలో ఈ మార్పు ఆశ్చర్యకరంగానూ బాధాకరంగానూ కనిపించింది జైవాణికి. ఈ వారం రోజులు విస్కీ ముట్టలేదు. 8వ రోజున స్వయంగా విస్కీ గ్లాసులో పోసి తెచ్చింది జైవాణి. తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. వెంకటాచలం కళ్లల్లో చెమ్మని చూసి నిర్ఘాంతపోయింది. మీరు ఏడుస్తున్నారా? ప్రశాంతంగా ఉన్న కొలనులో రాయి విసిరినట్టు అనిపిస్తోంది జయ.
పవిత్రంగా బతికే ఆ కుటుంబంలో అనవసరంగా అలజడి రేపానేమో అన్నాడు తనలో తాను అనుకుంటున్నట్టు. మార్పు కొందరిని భయపెడుతుంది, కొందరిని బాధపెడుతుంది. అది మంచిదైతే ఆఖరికి అందరికీ మేలు చేస్తుంది. మీరు చేసిన మంచి పని ఈ 8 రోజులు ఆ కుటుంబానికి దూరంగా ఉండడమే. కొన్నాళ్లు అటువైపు వెళ్ళకండి అంది. గ్లాస్ అందుకున్నాడు. విస్కీ తలకెక్కిన కొద్దీ ఆలోచనలు సడలిపోయాయి. అర్ధరాత్రికి వెంకటాచలం మళ్లీ మామూలు మనిషి అయిపోయాడు. మంచితనం కొందరికి బలహీనత, సదాచారం మరికొందరి బలహీనత. జేబులు కొట్టమంటే మహాత్మాగాంధీకి జబ్బు చెయ్యొచ్చు. విష్ణుమూర్తిని తలచుకుంటే హిరణ్యకశిపుడికి ఒళ్ళు మండినట్టు తన జోక్కి తనకే నవ్వొచ్చి ఆఖరి పెగ్గు గ్లాసు నిండా వంపుకుని జయవాణిని కావులించుకున్నాడు. రేపు హైదరాబాదు పోదాం అంటూ. పవిత్రమైన చందనం సువాసన తన మంచం మీద గుబాళిస్తే చటుక్కున్న తెలివొచ్చింది వెంకటాచలానికి. మంచం మీద కూర్చున్న సుభద్రాచార్యులను చూసి త్రుళ్ళిపడి లేచి కూర్చున్నాడు. పక్కనే బుల్లిరాజుగారు. జయవాణి గుమ్మం దగ్గర తెల్లబోయి వెర్రిచూపులు చూస్తోంది. ఆచార్యులు గారు అన్నాడు. మా తిరుమల పరీక్ష రాస్తాడు, ఆ ఏర్పాటు చేయి బాబు అన్నారు ఆచార్యులు గారు. వెంకటాచలానికి మతిపోయింది. క్యాలెండర్ చూశాడు. రేపే పరీక్ష. కుర్రాడెక్కడా? బండిలో పడుకునున్నాడు. 8 రోజులుగా జ్వరం, ఒంటి మీద స్పృహ లేదు. బుల్లిరాజుగారు అన్నారు. వెంకటాచలానికి పరిస్థితి అర్థం కాలేదు. జ్వరంతో తీసుకుంటున్న కుర్రాడు ఉన్నట్టుండి పరీక్ష ఎలా రాస్తాడు? పుస్తకాలన్నీ ఆ రోజే మంటబెట్టేశాడని చెప్పారు రాజుగారు. జయవాణి బలహీనంగా అంది. మొదట కుర్రాడిని ఆసుపత్రిలో చేర్చండి, ఆ తర్వాత. అందుకే వచ్చానమ్మా. ఆ కుర్రాడి ఆసుపత్రి పరీక్ష హాలు. ఆలస్యం చేయకు బాబు. పరీక్ష రాశాక ఆ అబ్బాయి ఏమైనా పర్వాలేదు. ఆ మాట అంటున్నప్పుడు సుభద్రాచార్యులు వారి గొంతు వణికింది. అక్కడున్న అందరి గుండెలు గొబగొబలాడాయి. ముఖం మీద ఇన్ని నీళ్లు గుమ్మరించుకుని బట్టలు వేసుకున్నాడు వెంకటాచలం. బయట బండిలో స్పృహలేక పడుకున్న తిరుమలను చూసి ఏడుపొచ్చింది. కుర్రాడు కైకవసి ఒడిలో తలపెట్టుకున్నాడు. నవనీతో తడిగొడ్డని తిరుమల నుదుటి మీద పొరుస్తోంది. ఆ రోజంతా పిచ్చివాళ్ల పరుగులు తీశాడు వెంకటాచలం. ఏవిఎన్ కాలేజీకి వెళ్లి ఫలానా విద్యార్థి పరీక్ష రాస్తున్నట్టు బోగట్ట ఇచ్చాడు. మరో గంటలో తిరుమలని నర్సింగ్ హోంలో చేర్చాడు. వెంటనే అతనికి సెలైన్ పెట్టారు. కాని మర్నాటి పరీక్షకి చదువు, దాని గురించి ఎవరూ ఆలోచించలేదు. సాయంకాలానికి బలహీనంగా కళ్ళు తెరిచాడు తిరుమల. రేపు ఇంగ్లీషు మొదటి పరీక్ష. చెప్పు, ఈ ఎర్ర పెన్ను బాగుందా, నీలం పెన్నా? నీలం పెన్నులో ఇంకు చాలా పడుతుంది అన్నాడు వెంకటాచలం. తిరుమల చెవి దగ్గర నోరు పెట్టి కళ్ళెత్తి నీలం పెన్నని అందుకున్నాడు తిరుమల. సుభద్రాచార్యులు గారు, బుల్లిరాజు గారు, వరదమ్మ కళ్ళు తుడుచుకున్నారు. మర్నాడు తిరుమల సెగపాయి దువ్వి ముడివేసింది నవనీతం. వరదమ్మ నామం దిద్దింది. జ్వరం తగ్గింది. నీరసం బోళ్లెంత. కాని తిరుమల ముఖంలో ఎక్కడా లేని తేజస్సు. ఆ రోజు కాలేజీలో పెద్ద ఆకర్షణ. గోధుమ పంచే ఉత్రయం వేసుకున్న కుర్రాడు గుండు సికతో పరీక్ష రాయడానికి రావడం. అతని వెనక మరో నామాలైనా, మీసాలైనా, బట్టతలైనా పెద్ద ఫ్లాస్కుతో 10 ఏళ్లమ్మాయి రావడం. టీచర్లు నవ్వుకున్నారు. పరీక్ష బెల్ల కొట్టాకే బల్ల ముందు కుర్రాన్ని కూర్చోబెట్టాడు వెంకటాచలం. పరీక్ష అయిపోగానే సరాసరి నర్సింగ్ హోంకి తీసుకువెళ్లాడు. 7 పరీక్షలు అలాగే రాశాడు. 4వ పరీక్షకే జ్వరం నార్మల్కొచ్చింది. 7వ రోజు పరీక్ష గెంతుతూ వెళ్లి రాశాడు తిరుమల. ఏ రోజు పుస్తకం విప్పి చదవలేదు. అయ్యో చదవలేదే అని ఎవరూ బాధపడలేదు. కుర్రాడి రోగానికి వైద్యం జరుగుతోంది. ఆ వైద్యానికి అంతరాయం కలగకూడదన్నదే వాళ్ల లక్ష్యం. 3 నెలల తర్వాత పరీక్షా ఫలితాలొచ్చాయి. చిన్న తిరుమలాచారులు రాష్ట్రంలో ఫస్ట్ వచ్చినట్టు, బంగారు పతకం సాధించినట్టు పేపర్లో అతని ఫోటో వేశారు. చెడిపోవడానికి మారడానికి తేడా ఉంది. మారడం కొండకచో, చెడిపోవడం కాదు. అయితే మార్పు చెడుగా కొందరికి తోచచ్చు. ధర్మిలాను మార్పు చెడుగాను పరిణమించచ్చు. పంచి వదిలి ప్యాంటు వేసుకోవడం మార్పు. పాలు మాని విస్కీ తాగడం చెడిపోవడం. అయితే ఒకరికి విస్కీ మేలు చెయ్యొచ్చు, అలాగే ప్యాంటు కీడు చెయ్యొచ్చు. అది ఆ క్షణాన అనిపించదు. కోటు ఇంగ్లీషు వాడికి అవసరం, గోచి భారతీయుడికి చాలు. అది పేదరికం కాదు, గంభీరమైన నియతి. ఇదే భగవాన్ రమణ మహర్షి, మహాత్మాగాంధీ ఆచరణలో ఆదర్శంగా చేసి చూపారు. ఆ రోజుల్లో ఏవిఎన్ కాలేజీ ప్రిన్సిపల్ పరదసారథి గారు. ఆయన్ని కలిసి ఎలా ఒప్పించాడో వెంకటాచలం ప్రైవేటుగా ఇంటర్మీడియట్ పరీక్షకు తిరుమల చేత రాయించే ఏర్పాటు చేశాడు. లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూపు, ల్యాబొరేటరీ అవసరం ఉంది. ఆ అవసరాన్ని మాత్రం కాలేజీ తీర్చేటట్టు చేశాడు.
ఆ విధంగా పద్మనాభంలో కుర్రాడు ఉన్న చోటనే ఉంటూ చదువుకునే అవకాశం కలిగింది. చిన్న తిరుమలాచారులు గుండు పిలక కాలేజీలో ఉన్న ఆ కాస్త సమయంలోనే ప్రచారంలోకొచ్చింది. ఆ రోజుల్లోనే పట్నం వచ్చాక తండ్రికి చెప్పకుండా మొదటిసారి షర్టు తొడుక్కున్నాడు. అచ్చమైన పొందూరు ఖద్దరుతో ఫిల్ట్ పెట్టి పొడుగు చేతుల చొక్కాలు కుట్టించాడు వెంకటాచలం. గోధుమ రంగు పంచె, గోధుమ రంగు షర్టుతో పిలక, నుదుటిన దగదగా మెరిసే నామాలతో చిన్న తిరుమలాచారులు విద్యార్థిలా కాదు, వివేక చూడామణిలా కనిపించాడు. నలుగురు 6 రోజుల్లో గ్రహించాల్సిన విషయాన్ని తిరుమల ఒక్క రోజులోనే గ్రహించేవాడు. పద్మనాభం నుంచి పట్నం రావడానికి తండ్రిగారి అయిష్టత, అయ్యే శ్రమ, తప్పనిసరిగా రావాల్సిన అగత్యం అన్నీ తిరుమల మేధస్సుని అవసరం మేరకి మరింత పదును చేశాయి. ఆ రోజుల్లోనే తిరుమల కొచ్చిన్ కేఫ్లో రవ్వదోశ రుచి మరిగాడు. యేసుప్రభువుకి నివేదిస్తున్నంత భక్తితో జైవాణి ప్లేట్లో అందించే కేకుల రుచికి అలవాటు పడ్డాడు. ఆ రోజుల్లోనే వెంకటాచలంతో అక్కినేని దేవదాసు, రాడ్ స్టిగర్, అక్రాస్ ది బ్రిడ్జ్, దిలీప్ కుమార్ మధుమతి చూశాడు. పెద్ద మనిషైన నవనీతానికి పొట్టుపరికిని కొని తెచ్చాడు. ఆండాళ్ళుకి వెండి పట్టీలు కొన్నాడు. ఆ రోజుల్లో తిరుమల మనస్సు ఎలా ఉంది? విద్యుత్తుతో పదునెక్కిన అయస్కాంతంలా ఉంది. అయస్కాంతం తుప్పుపట్టిన ఇనుప ముక్కని దగ్గరికి లాక్కుంటుంది. మెరుగుపెట్టిన ఇనుముని తన వైపు తిప్పుకుంటుంది. ప్రస్తుతం తుప్పుపట్టిన ఇనుప ముక్కలేవి ఈ అయస్కాంతం వైపు రాలేదు. ఓ కొత్త ప్రపంచం వైపు అతని మనస్సు ఆవిష్కృతమైంది. ఆ ప్రపంచాన్ని బాగా అవపోసన పట్టేస్తున్నాడు. పోగొట్టుకున్న వయసుని విష పరిజ్ఞానంతో భర్తీ చేసుకుంటున్నాడు. అతనికి వెంకటాచలం మార్గదర్శి, గాడ్ ఫాదర్. వెంకటాచలానికి చిన్న తిరుమల ప్రొఫెసర్ హిగ్గిన్స్కి దొరికిన ఎలీజా డూ లిటిల్ లాంటివాడు. వెంకటాచలం జీవితంలో వెచ్చలవిడితనం ఉంది. ఎవరికి సంజేషి చెప్పుకోనక్కర్లేని వెర్రి స్వేచ్ఛ ఉంది, అవినీతి ఉంది. కానీ విచిత్రంగా చిన్న తిరుమలాచారులు అతనికో గొప్ప లక్ష్యాన్నిచ్చాడు. ఒక విచిత్రమైన ఛాలెంజ్నిచ్చాడు. ఒకరి సమక్షంలో మరొకరు స్ఫూర్తిని పంచుకుంటున్నారు. జైవాణికి ఇప్పుడు వెంకటాచలం కొత్త గ్లామర్తో కనిపించాడు. చిన్న తిరుమల ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే సమయానికి జైవాణికి నెల తప్పింది. సుభద్రాచార్యులు వారు మాత్రం జీవితంలో ఓ అపశృతిని అలవాటు చేసుకుంటున్నారు. కులధర్మానికి, సనాతన సాంప్రదాయానికి తన తరంతో తెర పడవబోతున్నదనే ఆలోచన ఆయన్ని అతలాకుతలం చేస్తోంది. కొడుకు మనసులో పడే హింసని అర్థం చేసుకోగల వ్యక్తి రుక్మిణమ్మ ఒక్కరే. ఆమె 2 తరాల వైభవాన్ని చూసిన ఇల్లాలు. కాగా స్వధర్మ నిర్వహణ అనే ఆయుధంతో భర్త ఎలా ఆత్మార్పణ చేసి తన బిడ్డని బ్రతికించుకుంది స్వయంగా చూసిన ఇల్లాలు. ఈ లోకంలో జరిగే ఏ అనర్థానికైనా మూల కారణం ఏమిటి? మనిషి స్వధర్మాన్ని మరిచిపోవడమే. తండ్రి కళ్ల ముందే కొడుకు మరణిస్తే పాలించే రాజు ధర్మ నిర్వహణలో అపశృతి ఉన్నదని నిలదీసిన సంస్కృతిది. ఈ ఆలోచనలు ఇప్పుడు మౌఢ్యానికి ప్రతీకలని నిరసించే తెలివైన తరం తోసుకొస్తోంది. తన కొడుకు ఆ తరానికి దత్తమైపోతున్నాడే అని ఆచార్యుల వారి మదన. వరదమ్మకి మాత్రం కొడుకులో అతి త్వరితంగా తోసుకొస్తోన్న విలక్షణమైన పరిణామం ముచ్చటగా ఉంది. మావాడు ఇంగ్లీషు మాట్లాడతాడు, మావాడికి బంగారు పథకం ఇచ్చారు అని చెప్పుకోవడం ఆ తల్లికి గర్వం. శ్రీకూర్మం అనే చిన్న నూతిలోంచి విశాలమైన సరస్సులోకి దూకిన కప్పపిల్ల వరదమ్మ. ఇది సదాచారానికి సాయంకాలం, సంస్కృతికి ఆట విడుపు, మనోవికాసం కొత్తని జుర్రుకోవాలని చూస్తోంది. సాంప్రదాయం పాతని భద్రపరచాలని ఆరాటపడుతోంది. ఇదే సందర్భంలో అదే ఊరి మొదట్లో నిశ్శబ్దంగా మరో విప్లవం ప్రారంభమైంది. కుమ్మరి పని చేసుకు బతికే సానయ్య 9 ఏళ్ల కొడుకు కూర్మయ్య మనసులో కొత్త ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. నాన్న తీర్చిదిద్దే బొమ్మల కింద వంకర టింకరగా అక్షరాలు రాసేవాడు కూర్మయ్య. బొమ్మని కాల్చి ఆవంలోంచి తీశాక అందమైన బొమ్మ కింద అర్థం లేని గీతలు చూసి ఓ రోజు కుమ్మరి ఇరుసు చుట్టూ తరిమి తరిమి చింతకొమ్మతో చావబాదాడు సానయ్య కొడుకుని. ఆ ఊళ్ళో చిన్న పోలీస్ స్టేషన్. దాని హెడ్ పేరు కొడుకుల అవతారం. పెద్ద బొజ్జ, నుదిటిన చిన్నతనంలోనే వాతం నొప్పులకి కాల్చిన మచ్చ, కడుపు కిందకి జారిపోతున్న బెల్టు, అవతారం కంటే ముందు అరపర్లాంగు ప్రయాణం చేసొచ్చే చుట్టకంపు. ఇది ఆ అవతారం. మాట కంగుమనేది. అయితే మాట అవసరమైన దానికంటే సాగిపోయేది. మడతలు పడిపోయేది. విపరీతమైన నత్తి. ఎప్పుడూ నియమం తప్పక కాపుసారయ్యే తాగేవాడు అవతారం. ఆ ఊళ్ళో చుట్టుపక్కల అవతారానికి చాలా మంచి పేరుంది.
నికార్సైన దైవభక్తుడు. విశాలమైన నుదురు మీద ఎప్పుడూ విభూది నిలిచేది. ఒకరోజు సానయ్య కొడుకుని వెంట తరుముతుండగా సరుగుడు తోపు దాటి పొరుగునొచ్చి అవతారం సైకిల్ కింద పడిపోయాడు కూరమయ్య. సైకిలాపి దిగి కుర్రాణ్ణి అమాంతం ఎత్తేసుకున్నాడు అవతారం. మరి సైకిల్ కింద పడినందుకే ఆనందపడిపోయాడు కూరమయ్య. ఆ విధంగా తండ్రి తాపులు తప్పినందుకు. ఇక్కడ శ్రోతలు నన్ను క్షమించాలి, ఎందుకంటే కొంచెం బూతులున్నాయి. అది సందర్భానుసారంగా రచయిత రాసినట్టున్నారు. అప్పటి సామాజిక స్థితిగతులను తెలపడమే రచయిత ఉద్దేశమై ఉండొచ్చు. ఎందుకురా గుంటణ్ణి బోదుతున్నావు లంజకొడక అని ముద్దుగా పలకరించాడు అవతారం. నన్ను కట్టబడి సేతున్న బొమ్మల్ని ఈ ఎదవ నంజికొడుకు సెడదూపుతున్నాడు బాబు అన్నాడు సానయ్య. ఆ విధంగా ఆవంలోకి దిగి బొమ్మల మీద రాతల్ని చూశాడు అవతారం. చూసి నిర్ఘాంతపోయాడు. కృష్ణుడి బొమ్మ కింద సి కృష్ణుడు అన్న అక్షరాలు తెలుస్తున్నాయి. పార్వతి బొమ్మ కింద దేవి అని తెలుస్తోంది. అమ్మనా కొడక ఎక్కడ పట్టావురా ఈ చదువు అన్నాడు అవతారం కితకితలు పెట్టినట్టు నవ్వుతూ. ఏడుస్తూనే కూరమయ్య గుడిసెలోకి పరిగెత్తి చిరిగిపోయిన పాత క్యాలెండర్ తెచ్చాడు. క్యాలెండర్ కాగితాల మీద బొమ్మల కింద అక్షరాలను చూసి ఆశ్చర్యపోయాడు అవతారం. సానయ్య తెల్లబోయాడు. ఒరే సానయ్య, ఈ నంజికొడుకు సామాన్యుడు కాడురా. నువ్వు దేవుడు బొమ్మల్ని మనసులో ఊహించుకుని చేస్తున్నావు. ఈడి అక్షరాల్ని మనసులోకి ఎక్కించుకుంటున్నాడు. ఈ బొమ్మని నువ్వు చేశావు, ఆడు బొమ్మకి పేరెట్టాడు అన్నాడు అవతారం. ఈ మాటల్ని విన్న తల్లి ముత్తు లబోదిబోమంటూ వచ్చింది. ఓర్నాయనో, నా కొడుకుని చదువు చెప్పి ఎవరో సెడిపేత్తన్నారు అంటూ పెళ్ళాన్ని పిడిల్మని కొట్టాడు సానయ్య. ఆ దెబ్బకి ముత్తి సరాసరి మట్టి ముద్ద మీద పడి అతుక్కుపోయింది. ఏటి బాబు, ఈ బుడతడికి చెప్పకుండానే చదువొచ్చిందా అన్నాడు. అవునరా, ఈడు అక్షరాలను చూసి రాసేశాడు అన్నాడు అవతారం. చటుక్కున్న సానయ్య అవతారం కాళ్ళ మీద పడిపోయాడు. అయితే ఆడికి తమరు చదువులు చెప్పండి బాబు, తమకి ఏది ఇచ్చుకోమంటే అది ఇచ్చుకుంటాను అన్నాడు. ఈ మాటకి కూరమయ్య ఆశ్చర్యపోయాడు. కొడుకుల అవతారము ఆశ్చర్యపోయాడు. రోజుకో సారాకాయ ఇచ్చుకోరా తోత్తు కొడక అని సైకిల్ దిగాడు. కూరమయ్యని పిలిచి వాడి అయ్య చేసిన శివుడి బొమ్మకి కృష్ణుడి బొమ్మకి దండం పెట్టించాడు. నా కాళ్ళకి దండం మెట్రా పాకి నా కొడక, నేను నీ గురువుని అన్నాడు. చాలా భక్తిగా మనపూర్వకంగా అవతారం పాదాల మీద తలానించి నమస్కారం చేశాడు కూరమయ్య. సానయ్య ముఖం విప్ప పువ్వులా విచ్చుకుంది. మట్టి ముద్ద సాపు చేసి వేప పొల్ల అవతారం సాయంకాలానికి ఆ అక్షరాలు రాసి చూపించరా అనేసి నవ్వుతూ సైకిల్ ఎక్కేశాడు. మధ్యాహ్నం బీటు పూర్తి చేసుకుని వచ్చేసరికి పోలీస్ స్టేషన్ గేటు దగ్గర నిలబడున్నాడు కూరమయ్య. వాణ్ణి చూసి, ఎరా ఎక్కడున్నావు, మళ్ళీ మీ అయ్య నిన్ను పీకాడా అన్నాడు. తమరోసారి ఆవన్ దగ్గరికి రావాలయ్యా అన్నాడు కూరమయ్య. కంగారుగా కుర్రాన్ని సైకిల్ ఎక్కించుకుని హడావిడిగా తొక్కాడు అవతారం. ఆవన్ దగ్గరకు వస్తుంటేనే కేకలు అరుపులు వినిపిస్తున్నాయి. మధ్యాహ్నమే మందు కొట్టేశాడు సానయ్య. బంకమట్టి మీద కళ్ళం చుట్టూ తిరుగుతూ గెంతులేస్తున్నాడు. ఇయాల నీకేటైందిరా నంజికొడక అని సైకిల్ దిగాడు. అవతారాన్ని చూస్తూనే కళ్ళల్లోంచి దూకాడు సానయ్య. బాబు, ఇయాల నా కుల పెద్దలు స్వర్గానికి వెళ్ళిపోతారు. తమరు నా కొడుకుని గొప్పోని చేసేశారు. ఇదిగో బాబు మీ సారాకాయ అన్నాడు. ముత్తి నవ్వుతోంది. అప్పుడు చూశాడు సానయ్య ఆనందానికి కారణం. సానయ్య కొమ్మరికొట్టంలో తడిసిన మట్టి కనిపించిన మేరకి ఓనమాలు నిండిపోయాయి. కుమ్మిన మట్టిలో ఓనమాలు నలిగిపోయాయి. సానయ్య కాళ్ళకి ఓనమాలు అతుక్కుని వేలాడుతున్నాయి. దూరంగా నిలబడిన కూరమయ్య ముఖంలో తెలియని వెలుగు కనిపిస్తోంది. సగం రోజుకే ఓనమాలను దిద్ది అక్షరాలకి అలంకారం చేసేశాడు కూరమయ్య. అవతారం నిర్ఘాంతపోయాడు. చేతిలో సొరకాయ ఎత్తి గటగటా తాగేశాడు. అమ్మనా కొడక, నువ్వు మామూలు మడిసివి కాదురా, కలెక్టర్ అయిపోతావు అని కూరమయ్య వీపు పెడీలమని చరిచాడు. సానయ్య ఆనందంతో గర్వంతో ఊగిపోయాడు. ఆ తర్వాత 6 నెలల్లో పెదబాల శిక్ష సుమతి శతకానికి వచ్చేశాడు కూరమయ్య. ఇంగ్లీషు 4 బడులు కేవలం 4 రోజుల్లో ఒడిసి పట్టుకున్నాడు. పట్నం నుంచి పలక బలపం కొని తెచ్చాడు అవతారం. మొదటి రోజు దండం పెట్టిన శివుడు కృష్ణుడు అలా తెల్లబోయి చూస్తూనే ఉన్నారు. రోజు భక్తిగా అవతారం కాళ్ళకి తలమోపి దండం పెడుతూనే ఉన్నాడు కూరమయ్య. మరో ఏడాదికి కుర్రాడికి చదువు చెప్పడానికి తను తడుముకోవలసిన పరిస్థితి వచ్చింది అవతారానికి. పద్మనాభంలో 2 విప్లవాలు జరుగుతున్నాయి. ఓ కొడుకు చదువు సాంప్రదాయానికి దూరం అవుతున్నాడని తండ్రిని కష్టపెడుతోంది.
మరో కొడుకు చదువు మట్టి పిసుక్కునే స్థితి నుంచి ముందుకు పోతున్నాడని తండ్రి గర్వపడేటట్టు చేస్తోంది. తండ్రుల జీవితాల్లో సాయంకాలం ప్రారంభమవుతుందేమో, కాని కొడుకుల జీవికలకు అదే మిలమిల్లాడే సూర్యోదయం. రెవిడీ ఫిర్కా రెవెన్యూ ఇన్స్పెక్టర్ వడ్లమాని కామేశ్వరరావు సన్నగా రివట్లా ఉండేవాడు. కదిపితే గడగడా మాట్లాడే స్వభావం. మొదట్నుంచి తనేం చెయ్యాలో స్పష్టంగా మనసులో ఓ పథకం ఉన్న మనిషి. కాగా నాటకాలంటేనూ సంగీతమంటేనూ తగని పిచ్చి. ఏ సమస్యకైనా తనదైన అడ్డత్రోవని మనసులోనూ జీవితంలోనూ సిద్ధం చేసుకున్న మనిషి. ఓ రోజు కొడుకుల అవతారం తన సైకిల్ని కామేశ్వరరావు సైకిల్కి అడ్డం పెట్టి క్యారేజీ మీద కూర్చున్న కూరమాయిని పరిచయం చేశాడు. ఈ నంజి కొడుకు అసాధ్యుళ్లాగున్నాడు. నా దగ్గరున్న చదువంతా 6 నెలలు తిరగకుండా లాగేశాడు. ఇంకా చెప్పలేనంటే నా పరువు పోతుంది. ఈయన్ని నా దగ్గరుంచి తప్పించేసి పుణ్యం కట్టుకో మామా అన్నాడు. కామేశ్వరరావు లౌక్యుడు, రెవెన్యూ మనిషి. నాగిన్ పాటని 4 రోజుల్లో గులుగుల మీద వాయించేసిన అసాధ్యుడు. మాట విని వినగానే సమస్యకి పరిష్కారం దొరికిపోయింది. ఒరే అబ్బాయి, నా సైకిల్ మీద కూర్చోరా అన్నాడు వెంటనే. తన సైకిల్ దిగిపోయినందుకు గుండెల మీద నుంచి కొంపటి దిగిపోయినంత ఆనందించేశాడు అవతారం. కామేశ్వరరావు కూరమయ్యని కుంతీనాథ స్వామి గుడి దక్షిణ గుమ్మం దగ్గర ఆపాడు. స్వాతంత్ర దినోత్సవం నాటి నెహ్రూ గారి ఉపన్యాసాన్ని బట్టియం చేస్తున్నాడు చినతిరుమల. ఒరే పంతులు అని మెల్లగా పిలిచాడు. చినతిరుమల ఆగాడు. ఈ కుర్రాడు కుమ్మరి సానయ్య కొడుకు. చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. వీడికి కొంచెం సాయం చెయ్యి అని అప్పగించాడు. కూరమాయిని చూశాడు. మట్టి కొట్టుకుపోయిన లాగు, చెవులకి వెండిపోగులు, తుప్పతల. అయినా వీటన్నింటి మధ్య కొట్టొచ్చినట్టు కనిపించిన అంశం ఒకటుంది. ఆకలితో అన్నీ నెమిలి మింగేయాలని ఎదురుచూసే కళ్ళు. ఆ కళ్ళు తిరుమలకి తెలుసు. ఒకప్పుడు తన కళ్ళు ఆ పనే చేశాయి. ఒకప్పుడు తను అలాంటి ఆతృతనే చూపించాడు. ఈ కుర్రాడు కొండనెక్కే మొదటి దశలో ఉన్నాడు. తను 2వ దశలో ఎగబాకుతున్నాడు. నీ పేరేంటి? కూర్మయ్య. కొండ 23వ మెట్టు పక్కన ముళ్ళపొదుంది. అక్కడికి పద, 10 నిమిషాల్లో వస్తాను అన్నాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ ఫైలు ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చడం కూడా బాధ్యతే. కొత్త గురువుని కుర్రాడికి అప్పగించి తను తప్పుకున్నాడు కామేశ్వరరావు. తన ముత్తాత ఎవరిని చూసి దాదాపు 50 ఏళ్ల క్రితం ఊరొదిలిపోయాడో అలాంటి మరొకడికి విద్యాదానం ప్రారంభించాడు ముని మనవడు. సంకెళ్ళు తెగిపోతున్నాయి. జీవితంలో చాలా ముడులు విడిపోతున్నాయి. పద్మనాభానికి దాదాపు 4-5 కిలోమీటర్ల దూరంలో రెడ్డిపల్లి. ఆ రోజుల్లో జైత్రయాత్ర సాగిస్తూ శ్రీకృష్ణదేవరాయలు పాతించిన దిగ్విజయ స్తంభం ఇప్పటికే పెద్ద చెరువు పక్కనుంది. ప్రస్తుతం గేదెలు వీపు గోక్కోవడానికి, కుర్రాళ్ళు కూర్చుని బీడీ కాల్చుకోవడానికి, గవర్నమెంట్ ఏడాదికొకసారి పేపర్లో గొప్పలు చెప్పుకోవడానికి అది ఉపయోగిస్తుంది. పద్మనాభం, రెడ్డిపల్లి దాదాపు కలిసే ఉన్న ఊళ్ళు. మధ్యలో రోడ్డుకి ఇటు అటు మామిడి తోపులు, నేలని ఒరుసుకుంటూ జీడి చెట్లు. ఊరికి కాస్త దూరంగా రోడ్డు పక్క మేదరి చింతాలు పాకుండేది. వాడికి గొప్ప అనాకారి పెళ్ళం, యవ్వనం విరగబడేంతగా శరీరం వంపులు తిరిగిన కూతురు చిత్తి. వెదురు బుట్టల్ని, చేటల్ని, జంగిడీలని ఊళ్ళోకి తెచ్చి అమ్మేది. దాని గొంతు కోకిల కూసినట్టుండేది. నల్లగా మెరిసే రంగు, చాలీ చాలని జాకెట్టు, పొట్టు పరికిణి. దాని గొంతు వినగానే దాన్ని చూడ్డానికి ఆడంగులే వీధి గుమ్మంలోకొచ్చేసేవారు. మగాళ్లైతే తడిక వీసిన కర్రల్ని, చెదరల్ని అక్కరలేకపోయినా అరగంట బేరం చేసి కొనేవారు. ఆ రోజుల్లో ప్రతి ఇంటి నిండా 4-5 చేటలు, కనీసం 10-12 విసిన కర్రలు ఉండేవి. చిత్తి 2 వీధులు తిరిగేసరికే సరుకు అలా అయిపోయేది. కానీ 2 వీధులు తిరగడానికి రోజంతా సరిపోయేది. కారణం, ఆ తర్వాత చిత్తిని ఎవడో మగాడు ఏదో తుప్పచాటుకి లాక్కుపోయేవాడు. ఆ రోజుల్లోనే భూపతిరాజు గారు ఉన్నట్టుండి బుద్ధిమంతుడైపోయాడు. స్నేహితులకి దొరకకుండా తిరిగాడు. కారణం చాలా రోజుల వరకు చాలా మందికి అర్థం కాలేదు. బుల్లిరాజు గారు ఈ విషయం అంతగా పట్టించుకోలేదు. కానీ ఓ రోజు భార్య బుచ్చియమ్మ భర్త దృష్టికి ఓ విచిత్రమైన విషయాన్ని తీసుకొచ్చింది. కుర్రాడు నానాటికి చిక్కిపోతున్నాడు, గుర్తుపట్టారా అంది. ఎందుకంటావ్? అది మీరు తెలుసుకోవాలి. వెంటనే కత్తి గవర్రాజుని ఆ పనికి పురమాయించారు బుల్లిరాజు గారు. భూపతిరాజు హయాంలో వారానికి 4 రోజులైనా దక్కే విస్కీ ఈ మధ్య దక్కడం లేదు గవర్రాజుకి. చిన్నరాజు మరీ నల్లపోసైపోయాడు. తనకి కడుపు రగిలిపోతోంది. కాని కసుమంటే రాజు మీదపడి కరిచేస్తాడు. మనుషుల్ని పెట్టి కొట్టించినా ఆశ్చర్యం లేదు. అందుకని కిక్కురుమనకుండా ఊరుకున్నాడు. ఎప్పుడైతే బుల్లిరాజు గారి ఆజ్ఞ అయిందో
కత్తి గవర్రాజు పులైపోయాడు. పాపం భూపతిరాజుకి పౌరుషం పొగరు ఉన్నాయి, కాని దాపరికం లౌక్యం బొత్తిగా లేవు. కాగా వయసులో మిస్మిస్లాడే చిన్నరాజుని తన తొడ కింద తొక్కి పెట్టేసింది మేదడి చిత్తి. కడిమిశెట్టి పెద అప్పన్న దొర లారీ షెడ్లో దానితో సరసం నిలిపేవాడు భూపతిరాజు దాదాపు ప్రతిరోజు. విషయం తెలిసి బుసలు కొట్టాడు బుల్లిరాజు గారు. అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని పట్నం డాక్టర్ చేత పరీక్ష చేయించగా తేలిన విషయం భూపతిరాజు గారికి సుఖవ్యాధి స్థిరపడిందని. ఆ మధ్యాహ్నం ఎద్దుల మెడకి కట్టే గజ్జెల పట్టీతో ఇంటి ఆవరణంతా పరిగెత్తించే కొడుకుని చావబాదాడు బుల్లిరాజు. బుచ్చియమ్మ భర్త ఉద్రేకాన్ని చూసి బిడ్డ చచ్చిపోతాడేమోనని హడలెత్తిపోయింది. కత్తి గవర్రాజైతే భయపడిపోయి ఊళ్ళోంచి పారిపోయాడు. సరిగ్గా ఆ సమయంలో శిస్తు వసూలుకి రాజుగారి బంగ్లా ముందు సైకిల్ స్టాండ్ వేశాడు వడ్లమాని కామేశ్వరరావు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటే బుల్లిరాజు గారికి గౌరవం ఉంది. ఆ మర్యాద కామేశ్వరరావుకి తెలుసు. ధైర్యం చేసి ఆయన రాజుగారికి అడ్డం పడ్డాడు. సుఖపడ్డం తెలిసిన వాడికి బాగుపడ్డం తెలియకపోదు. ఆ అబ్బాయి గారి సంగతి నాకు వదిలేయండి, తమరు నెమ్మది పడండి అని చేతిలో పట్టి లాక్కున్నాడు. బుల్లిరాజు గారికి ఏడుపు వచ్చేసింది. గజ్జెలు గుచ్చుకుని భూపతిరాజు గారి వీపు రక్తం చిమ్ముతోంది. జీతగాళ్లు కుర్రాడిని తప్పించేశారు. కుర్రాడి సంగతి నాకు వదిలేయండి, 3 ఏళ్లు తిరగకుండా చాకులాంటి మనిషిని మీ ముందు నిలబెడతాను అన్నాడు. అంత బాధలోనూ ఆశ్చర్యపడ్డారు బుల్లిరాజు గారు. ఎలా? ఆ ప్రశ్నకు సమాధానం కామేశ్వరరావు దగ్గర లేదు. కాని ప్రతి సమస్యకి ఏదో పరిష్కారం ఉండక తప్పదని తెలుసు. చేసేది రేవిడి ఫిర్కా పనైనా ఆయనుండేది కోరుకొండ సైనిక స్కూల్లో. అప్పట్లో సైనిక స్కూలు ప్రిన్సిపాల్ హెచ్ఎస్ నాగపాల్ నేపాలీ మనిషి. రాజపుటాన రైఫిల్స్ నుంచి వచ్చినవాడు. లావుగా పొట్టిగా పెద్ద మీసాలతో పిడుగులా ఉండేవాడు. అతనికి భూపతిరాజు పితోరి గురించి చెప్పాడు. కథ వింటూనే పగలబడి నవ్వాడు నాగపాల్. అతనికి బాగా నచ్చిన విషయం ఓ మేదరమ్మాయి ఓ కుర్రాన్ని లొంగదీయడం. ఆరోగ్యం బాగుపడ్డాక స్కూల్లో చేర్చుకోవడానికి అంగీకరించాడు. ఆ విధంగా భూపతిరాజు గారి జీవితం ఈసారి చాలా అందమైన మలుపు తిరిగింది. ఏతావాత పద్మనాభంలో 2 జీవితాలకి అపురూపమైన మలుపు తిప్పాడు వడ్లమాని కామేశ్వరరావు. ఇది కేవలం మలుపు మాత్రమే. ఆ తర్వాత రాజమార్గంలో చాలా చెట్లు నాటాడు. ప్రయాణం చాలా సుగమం చేశాడు. అది తర్వాత విషయం. చిన్న తిరుమలాచార్యులు యూనివర్సిటీకి ఫస్టు రావడం ఎవరి మాట ఎలా ఉన్నా వెంకటాచలాన్ని ఆశ్చర్యపరచలేదు. బాధ్యత లక్ష్యాన్ని భారం చేస్తుంది. ఆసక్తి లక్ష్యాన్ని పొదును పెడుతుంది. తిరుమలకి చదువు బాధ్యత కాదు, అవకాశం, అవసరం కాదు, అలంకారం. అనురాగం లేక సుజ్ఞానము రాదు అన్నారు త్యాగరాజస్వామి. ఆ అనురాగాన్ని 100కి 100 పాళ్ళు చదువు మీద పెంచుకున్నాడు చిన్న తిరుమలాచార్యులు. ఇక తరువాతి కథ ఏంటి? ఆ ఇంట్లో మరో ప్రళయాన్ని సృష్టించడం వెంకటాచలానికి ఇష్టం లేదు. ఇక మీదట జరగాల్సిన చదువు ఇంత క్రితం జరిగిన చదువు లాంటిది కాదు. ప్రైవేటుగా పద్మనాభంలో ఉంటూ సాగించేది కాదు. అయితే సులువుగా తన పట్టుని వదిలిపెట్టే రకం కాదు వెంకటాచలం. జైవాణి ముందుగానే హెచ్చరిక కూడా చేసి అతని పశ్చాత్తాపాన్ని గుర్తు చేసింది. ఈతరానివాడు నీళ్లలో పడితే తప్పతపా కొట్టుకుంటాడు. రెండోసారి నీళ్ల గురించి ఆలోచించాడు, ఈత గురించి ఆలోచిస్తాడు. ఈతని సాధించలేకపోతే నీళ్లకి దూరంగా ఉంటాడు. ధీరుడైతే భతృహరి భాషలో విఘ్న నిహన్య మానుడవుతాడు. మొదట ఓ ఫోటోగ్రాఫరు విశాఖపట్నం నుంచి సైకిల్ మీద చిన్న తిరుమలాచార్యుల్ని వెతుక్కుంటూ వచ్చాడు. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన కుర్రాడి ఫోటో పేపర్లో వెయ్యాలి. వరదమ్మ గర్వపడిపోయింది. పెళ్లిలో తన తండ్రి పెట్టిన జరీ పంచె ఉత్తరీయం తీసి కొడుకిచ్చింది. పంచె ఉత్తరీయం ఊర్ధ్వ పుండ్రాలు యజ్ఞోపవేతం శిఖతో ఎదురుగా నిలబడిన కుర్రాన్ని చూసి ఇంకా కెమెరా సవరించుకుంటున్నాడు ఫోటోగ్రాఫర్. ఈ గుడిలో పూజారవా బాబు అన్నాడు. వరదమ్మ రుక్మిణమ్మ నవ్వారు. ఫస్ట్ వచ్చిన కుర్రాడు నీకేమవుతాడు అని అడిగాడు సరదాగా. నేనే ఆ కుర్రాణ్ణి అన్నాడు తిరుమల. అంతే, చేతిలో కెమెరా దాదాపు జారిపోయింది. కంగారు పడిపోయాడు ఫోటోగ్రాఫర్. ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియక ఏదో పనున్నట్టు గుడి బయటకు నడిచి ఫోటో తీయకుండానే పట్నం పారిపోయాడు. సాయంకాలం వెంకటాచలంతో చెప్పి నవ్వుకున్నారు సుభద్రాచార్యులు. చదివేది కాకపోయేది గుండు పిలక చేస్తే తీయడానికి వీల్లేదు తిరుమల అన్నాడు వెంకటాచలం. ఆ క్షణంలోనే చదువయ్యేది కాకపోయేది పిలక తీసేయాలని గట్టి నిర్ణయానికి వచ్చాడు తిరుమల. ఫోటోగ్రాఫర్కి ఆ సాయంకాలమే 200 చదివించుకున్నాడు వెంకటాచలం.
మరో నెల రోజులకి జోధ్పూర్ సూటు వేసుకున్న మరొక ఆయన కుంతి పద్మనాభస్వామి ఆలయానికొచ్చాడు. ఆలయం గురించి విని స్వామి దర్శనానికి వచ్చానన్నాడు. దేవుడి దర్శనం అయిపోయిన ఆలయం అరుగు మీద కూర్చున్నాడు. కొబ్బరికాయ పూర్తిగా తింటూ తిరుమల గురించి వాకప్ చేశాడు. చదువు విషయం తెలిసి ఫిజిక్స్లో అతి సులువుగా సమాధానం చెప్పగల 5 ప్రశ్నలు వేశాడు. అన్నింటికీ కుర్రాడు అద్భుతంగా సమాధానం చెప్పడాన్ని సుభద్రాచార్యులు గారు, వరదమ్మ, రుక్మిణమ్మ, కైకవసి గమనించారు. నవనీతం అబ్బురంగా రఘోత్తమరావు గారి ముందు ఓ పెడ అరటిపళ్ళుంచింది. తను మద్రాసు ఐఐటిలో ఫిజిక్స్ బోధిస్తున్నట్టు చెప్పాడు. మరో గంటసేపు అక్కడ గడిపి, ఇంత తెలివైన కుర్రాడు ఈ మారుమూల గ్రామంలో ఉండిపోవడం దురదృష్టం మీకు కాదు, చదువుకి అనేసి వెళ్ళిపోయాడు. అప్పుడే ఎట్టి పరిస్థితుల్లోనూ తన బిడ్డ ఈ మారుమూల ఉండకూడదని వరదమ్మ మనసులో నిర్ణయించుకుంది. ఆ రాత్రి జానీ వాకర్ స్కాచ్ విస్కీ పార్టీని సమర్పించుకున్నాడు డాక్టర్ రఘోత్తమరావు గారికి వెంకటాచలం. పద్మనాభస్వామి 23వ మెట్టు దగ్గర విద్యాదానం సాగుతోంది కూర్మయ్యకి. జైవాణి విక్టోరియాని ప్రసవించింది. భూపతిరాజుని కోరుకొండ సైనిక స్కూల్లో వదిలొచ్చాడు బుల్లిరాజు గారు. 4 కుంచాల ధాన్యం, 12 రూపాయలు చింతాలకిచ్చి రాత్రికి రాత్రి ఊరు ఖాళీ చేయించారు బుల్లిరాజు గారు. వాళ్ళు అటు వెళ్ళగానే చింతాలు గుడిసెకి నిప్పంటించేశారు. ఊళ్ళో అందరికీ తెలుసు చింతాలు ఎందుకు ఊరొదిలి వెళ్ళిపోవలసి వచ్చిందో. అయినా అది రాజుగారి రహస్యం. ఆ సంవత్సరం సెప్టెంబరు నెలలో వైష్ణవ శ్రీకృష్ణ జయంతి ఆదివారం పడింది. 3 గంటల నుంచే మూలవరులకి పూజలు పూర్తి చేసి ద్వయమంత్ర పారాయణం మొదలుపెట్టారు సుభద్రాచార్యులు గారు. ఉన్నట్టుండి పద్మనాభం భళ్ళున మేల్కొంది. 60 మంది కుర్రాళ్లతో ఓ బస్సు పట్నం వైపు నుంచి ఊళ్ళోకి మలుపు తిరిగింది. అందరూ గొల్లుమంటూ ఆలయం వైపు పరుగు తీశారు. ఆ పాటికి ఊరంతా మేల్కొంది. సగం ఊరు కూడా కుర్రాళ్ల వెనకే నడిచింది. అందరూ గుడిలోకి జొరబడ్డారు. సుభద్రాచార్యులు వారెక్కడా అని పిల్లల వెనకొచ్చిన 6 టీచర్లు కేకలు వేశారు. వెతకనక్కర్లేదు, ఎదురుగా సాక్షాత్తు మూల విరాట్టు నడిచొచ్చినట్టుగా ఆలయం బయటకొచ్చారు స్వామి. మేం తమ కోసం వచ్చాం అన్నారు టీచర్లు సవినయంగా. సుభద్రాచార్యులు వారు నిర్ఘాంతపోయారు. మరొక మాట సెలవీయండి, తమరేనా చిన తిరుమలాచార్యులు వారి తండ్రి గారు? ఈసరికి చిన తిరుమలాచార్యులు గుడి ముందు కళ్ళాపు జల్లుతున్న నవనీతం అంతా చోద్యం చూస్తూ నిలబడ్డారు. ఊరంతా విడ్డూరం చూస్తోంది. మావాడే చిన తిరుమల అన్నారు సుభద్రాచార్యులు వారు బలహీనంగా, కాని ఆర్ద్రతతో, వినమ్రమైన గొంతుతో. మేం చిన తిరుమలాచార్యుల వారి కోసం రాలేదు. ఓ మామూలు కుర్రాడిలో స్ఫూర్తిని కలిగించి యూనివర్సిటీ గర్వపడే స్థాయిలో అతన్ని నిలిపి మా ప్రాంతానికి గర్వకారణమైన తల్లిదండ్రుల్ని ఏరి తమ శ్రీమతి గారు. వరదమ్మ పొట్టుచీరలో గోచి తిప్పి కట్టుకుని వంటశాలలో ఉంది. ఆమె వారిస్తున్నా వినకుండా 100 మంది అమ్మాయిలు ఆమెను గుడి ముందుకు నడిపించుకునొచ్చారు. వరదమ్మ సిగ్గుతో భయంతో కుచించుకుపోయింది. రుక్మిణమ్మ అదే స్థితిలో ఉంది. ఊరంతా చూస్తుండగా 2 టీచర్లు బస్సు టాపు ఎక్కిపోయారు. ఈ రోజుల్లో ముందు తరం బాగుపడ్డానికి తల్లిదండ్రుల బాధ్యత ఎంతుందో పద్మనాభంలో సుభద్రాచార్యులు వారు, వరదమ్మ లాంటి వారి దగ్గర నుంచి ఈ తరం తల్లిదండ్రులు ఎంత నేర్చుకోవాల్సిందో మధ్య మధ్య సుమతి, వేమన, భతృహరిని ఉదహరిస్తూ 15 గంట మాట్లాడారు. తర్వాత ఇద్దరు కిందకి దిగి సుభద్రాచార్యుల వారి చేతిలో పొట్టు వస్త్రాలు, వరదమ్మకి చీర, రవికెల గుడ్డ ఉంచారు. 60 మంది దంపతులకి పాదాభివందనం చేశారు. ఆ పట్టులో ఊరిలో వారు దంపతులకి పాదాభివందనం చేశారు. ఆ ఉదయం ఊరంతా ఆచార్య దంపతుల పాదాల దగ్గర ఉంది. సుభద్రాచార్యులైతే నీరైపోయారు. ఆయన కళ్ళు ధారలు కట్టాయి. వరదమ్మ స్థాణువైపోయింది. వెళుతూ వెళుతూ టీచర్లు కంగుమనే గొంతుతో ఒక్క మాట చెప్పిపోయారు. ఓ కుర్రాడి జీవితంలో తమరు చిన్న దీపాన్ని వెలిగించారు. ఆ వెలుగు ఈ తరానికి కరదీపిక కానివ్వండి. మీ అబ్బాయి ఈ తరానికి మార్గదర్శకం కావాలి. చాలా కష్టపడి ఈ 2 వాక్యాల్ని సిద్ధం చేశాడు వెంకటాచలం. టీచర్ల చేత రిహార్సల్స్ చేయించాడు. ఈ ఉద్యమానికి చాలా ఖర్చయింది. అయినా పర్వాలేదు. ఓ తండ్రిలో పుత్రోత్సాహం ఇనుమడింపజేయడానికి ఆ మాత్రం పెట్టుబడి కావాలి. అతని లక్ష్యం ఆ క్షణాన సుసంపన్నమైంది. తన కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఊళ్ళో ఇక ఉండబోవడం లేదన్న ఆలోచన సుభద్రాచార్యుల వారి మనసులో పురోధి చేసుకుంది. చక్కగా క్షవరం చేయించుకుని వెంకటాచలం తెచ్చిన ప్యాంటు షర్టు తొడుక్కుని ఎదురుగా నిలబడిన కొడుకుని చూసి పొంగిపోయింది వరదమ్మ. ఓ గొప్ప సాంప్రదాయం ఆ క్షణంలో చచ్చిపోయినందుకు కొడుకుని పోగొట్టుకున్న తండ్రిలా మనసులోనే దురపిల్లారు సుభద్రాచార్యులు.
కొడుకు మనోవ్యధకు కోడలి ఆనందానికి మధ్య కొట్టుమిట్టులాడింది రుక్మిణమ్మ. కైకవసి మరో 20 ఏళ్ల తర్వాత తిరుమలని మనసులోనే ఊహించుకుని గర్వపడింది. నవనీతానికి మనసులో అందంగా ఉన్న మగాణ్ణి చూసినప్పటి వణుకుదలేదో గుండెల్లో కదిలింది. విక్టోరియాని ఎత్తుకుని జైవాణి కూడా వెంకటాచలంతో వచ్చింది. ఆ పాత్ర కోసమే పుట్టినట్టు కనిపిస్తున్నాడు తిరుమల. ఇన్నేళ్లు ఈ యువకుడు ఎక్కడ దాగున్నాడు? తర్వాత పనులన్నీ త్వరగా జరిగిపోయాయి. ఆడుతూ పాడుతూ బీటెక్లో తిరుమలకి సీటు దొరికింది. అంతేకాదు, పెమ్మసాని సత్యనారాయణరాజు ఎండోమెంట్ స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం నెలకి 200 రూపాయలు చేతికొస్తాయి. ఆ రోజుల్లో బంగారం తులం 100 రూపాయలు. చెంగల్రావుపేట పంజా దగ్గర చిన్నిల్లు అద్దెకు తీయించాడు వెంకటాచలం. దూరంగా ఉంటూనే అవసరమైన కనీసపు సరంజామా సమకూర్చింది జైవాణి. కొడుకుకి వండి పెడుతూ అతని పనులు చూడ్డానికి వరదమ్మ పట్నం వచ్చింది. స్వామి ఆరాధన, కొడుకు వ్యవహారాలు చూసుకునే పని ఊళ్ళో రుక్మిణమ్మది. 2 తల్లులు 2 బిడ్డల పనులు పంచుకున్నారు. అక్కడ కూరమయ్య చదువు చురుగ్గా సాగుతోంది. వడ్లమాని కామేశ్వరరావు ముక్కుకి సూటిగా పోయే రకం కాదు. సూటిగా పోయేదారిలో ముక్కుని నిలిపే రకం. భాషా ప్రవీణ స్థాయికి భాషని అవపోసన పట్టే రకం కాదు. 30 రోజుల్లో భాషని ఒడిసి పట్టుకునే రకం. ఎప్పుడైతే కుర్రాడు మెరికలా ముందుకు దూసుకుపోవడం గమనించాడో దిగువ వర్గాలకున్న గవర్నమెంట్ రాయితీల వైపు, అవకాశాల వైపు దృష్టి సారించాడు. అందరికీ 100 మార్కులు రావాలి. ఈ కుర్రాడికైతే 30 చాలు. అందరూ చదువుకి ఖర్చు పెట్టాలి. ఈ కుర్రాడి చదువుకి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఓసారి కోర్టు పని మీద హైదరాబాదు వెళుతూ కుర్రాన్ని వెంటబెట్టుకుని వెళ్ళాడు. కావలసిన ఫారాలు నింపి ఇవ్వాల్సిన అప్లికేషన్లిచ్చి కుర్రాడికి పిరిక భవనంలో వసతి ఏర్పాటు చేశాడు. ధారణ ఉన్న వ్యక్తికి దక్షత దొరికితే ఏమవుతుంది? కూరమయ్య విషయంలో అదే అయింది. అక్కడ కోరుకొండలో భూపతిరాజు కుమ్మెచ్చలో సాగిన తీగలా అయిపోయాడు. మనిషిలో దూకుడు ఒక ధైర్యన పడింది. తవాతులో ముందు నిలిచాడు. చదువులో పెద్ద రాణించకపోయినా క్రమశిక్షణ మెదడులో రక్తాన్ని కదిలించింది. సెలవులకి ఇంటికొచ్చిన కొడుకును చూసి బుల్లిరాజుగారు, తమ్మారావు పొంగిపోయారు. సంక్రాంతికి వడ్లమాని కామేశ్వరరావుని పిలిపించి పొందూరు కద్దరు తాను 2 బంగారు కాసులు చేతిలో పెట్టి ఆప్యాయంగా కావులించుకున్నాడు. రిటైర్ అయ్యేనాటికి తను డిప్యూటీ కలెక్టర్ అవుతాడని కామేశ్వరరావుకు తెలుసు. పెన్షను రాక తప్పదని తెలుసు. అది నౌకరీ ఇచ్చే కితాబు. కానీ ఈ 2 కాసులు ఒక జీవితాన్ని సరిదిద్దినందుకు దక్కిన కితాబు. కామేశ్వరరావు సర్వీసులో గర్వంగా మిగిలిన జ్ఞాపకాన్ని చెప్పమంటే ఈ 2 కాసుల్ని ఉదహరిస్తాడు. వాటిని భద్రంగా పెళ్ళాం మెడలో దాచుకున్నాడు. ఇప్పుడిప్పుడు సుభద్రాచార్యుల వారు పోసరం చదువుతుంటే కొన్ని పదాలు మనసులోంచి జారిపోతున్నాయి. నిలబడి గుర్తు చేసుకుంటేనే కాని స్ఫురణకి రావడం లేదు. తన స్వభావంలో భాగంలాగా తనతో మమేకమైన ఆధ్యాత్మిక సంపద సంచితమైన ఆస్తిలా కనిపించింది. మనసులో ఏదో మూల వ్యగ్రత చోటు చేసుకుంది. జీవిత భాగస్వామి స్నేహితురాలై కొడుకు పొరుగింటి వాళ్లా కనిపించే వయసు. పొరుగురులో తన వాళ్ళుండడం తనకి కొత్త. ఆ మాటకొస్తే ఈ కుటుంబానికి కొత్త. తాత ముత్తాతల నుంచి ఆజన్మాంతం సమక్షంలో జీవించడమే అనుచాననంగా వస్తోంది. ఇప్పుడు ఈ విపరిణామం. రుక్మిణమ్మ జీవికలోనూ చిన్న అపశృతి కనిపించింది. చన్నీళ్లు నెత్తిన గుమ్మరించుకుంటే శరీరం వణుకుతోంది. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి శ్రీ వైష్ణవుల సొత్తు. పైగా స్వామికి కైంకర్యం చేసిన పదార్థంలో మరింత రుచి మేళవిస్తుంది. అలాంటిది సుభద్రాచార్యుల వారి ఆరాధనలో గొంతు వణికితే రుక్మిణమ్మ కైంకర్యంలో రుచిపాలు తగ్గింది. అయితే ఇది కేవలం ప్రారంభం. అక్కడ వరదమ్మకి పట్నం జీవితం ఇబ్బందిగానే ఉంది. ఎక్కడ శ్రీకూర్మం, ఎక్కడ పద్మనాభం, ఎక్కడ విశాఖ. తమ ఊళ్ళోలా మడి సాగదు. బహుశా ఇక్కడ అవసరం లేదేమో. శిఖ ఊర్ధ్వ పుండ్రాలు లేకపోయినా పెద్దలతో పంక్తి భోజనానికి తిరుమల అనర్హుడు. ఆ మాట అండానికి పెద్దలు ఏరి. అయితే ఇది తిరుమల కోరుకున్న మార్పు కాదు. చదువు, ఆధునిక జీవితం తప్పనిసరిగా నెత్తిన వేసిన మార్పేమో. ఇది వరకు 65 పన్నాలు చదువుకున్న శ్రోత్రియుడు ఆనందంగా లేడు. అలా అనుకుంటే గోచి కట్టుకోవాలని కూడా తెలియక గుహల్లో పచ్చి మాంసం తినే ఆదిమ మానవుడు ఆనందంగానే ఉన్నాడు. ఆనందానికి అర్థం మారే కాలంతో పాటు మారుతుంటుంది. జీవితం నిరంతరం స్రోతస్విని. ప్రతిసారి కొత్త ఆకాశంలో కొత్తగా విరిసే కొత్త హరివిల్లు మార్పు దాని నైజం. ఇది ఆశావాది అనుకునే మాట. పాతని నశింపజేయడం, కొత్తని అనువదింపజేయడం దాని నైజం.
ఇది మంచిదా కాదా నిర్ణయించడానికి మనమెవరం? జీవితమే దాన్ని విశ్లేషిస్తుంది. ఉన్నట్టుండి తిరుమల ప్రేమలో పడ్డాడు. అదొక అందమైన ప్రహాసనం. బంగారం రంగు, ఆడపిల్ల పేదాల్లా ఎర్రటి పేదాలు, సన్నగా నేవళికంగా ఉండే 23 ఏళ్ల కుర్రాడు చాలామంది అమ్మాయిల కళ్ళల్లో పడ్డాడు. కాని బీటెక్లో చేరిన కేవలం 16 మందిలో ఉన్న ఒకే ఒక్క అమ్మాయి శ్యామల. పెద్ద అందగత్తె కాకపోయినా తిరుమల కళ్ళలో పడింది. ఆమె శరీరం కాస్త బరువు, చిన్న మెల్ల కూడా ఉంది. లెక్కల్లో 100కి 100 సంపాదించుకుని కేవలం అర్హతతో సోంపేట నుంచొచ్చి బీటెక్లో చేరింది శ్యామల. అసలు ఆడపిల్ల అలాంటి కోర్సు చదువుతున్నందుకే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో ఆడ ఇంజనీర్లు బొత్తిగా కనిపించరు. ఆ కారణం చేత ఆమె ప్రత్యేకంగా కనిపించేది. కానీ ప్రేమకి అది ప్రత్యేకత కాదు, ఆకర్షణకి అది కారణమూ కాదు. అయితే ఆకర్షణకి ప్రేమకి ఎక్కువ అర్థాలు అన్వయాలు తెలియని స్థితి తిరుమలది. ఓ రోజు యూనివర్సిటీ బస్సు దిగుతుంటే ఆ అమ్మాయి దిగి వెనక నుంచొచ్చి, ఇవాళ నా టీస్ పేరు మర్చిపోయాను, 3rd పీరియడ్కి మీదిస్తారా అని అడిగింది. గొంతు అతి నాజుకుగా, సంస్కారం అత్యంత ప్రీతిపాత్రంగా కనిపించింది. 2వ పీరియడ్కే తనకి అవసరమైన తీసుకెళ్లి టీ2 ఇచ్చాడు. మళ్ళీ తీసుకోవడం మరిచిపోయాడు. మరిచిపోయిన విషయం మర్నాటికి జ్ఞాపకం వచ్చింది. అప్పుడామె ఎక్కడుందో తెలుసుకోవాలనిపించింది. షష్ఠిపూర్తి మహల్ ముందు నిలబడి 4 అమ్మాయిల్ని శ్యామల గురించి వాకప్ చేశాడు. ఆ 4 అమ్మాయిలు శ్యామల కంటే ఏ విధంగా చూసినా అందమైన వాళ్ళు. తిరుమల్లాంటి అందమైన కుర్రాడు తామంతా అందంగా లేని ఓ అమ్మాయి గురించి షష్ఠిపూర్తి మహల్ దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి వాకప్ చేయడాన్ని ప్రేమగా తర్జుమా చేసుకున్నారు వాళ్ళు. మధ్యాహ్నానికి శ్యామల లేడీస్ వెయిటింగ్ రూంలో ప్రత్యేకమైన టాపిక్ అయిపోయింది. చాలామంది అమ్మాయిలు తిరుమలని నష్టపోయినందుకు మనసులో బాధపడ్డారు. శ్యామల ఆ ఛాన్స్ కొట్టేసినందుకు బహిరంగంగా ఈర్షపడ్డారు. ఆ మాట శ్యామలతో అన్నప్పుడు ముందు శ్యామల షాక్ అయిపోయింది. చి, షష్ఠిపూర్తి మహల్కి ఎందుకొచ్చారు అంది శ్యామల తిరుమల కనిపించినప్పుడు. టీ2 కోసం అని నసిగాడు. ప్రేమ కోసం అంటాడేమోననుకుని అననందుకు నిరుత్సాహపడింది. ఆ మాట అంటున్నప్పుడు తిరుమల బుగ్గలు ఎరుపెక్కాయి. సిగ్గుతో కుచించుకుపోయిన ఆడపిల్లలా కనిపించాడు. ఆ క్షణంలో అతని తలని తన హృదయం మీద ఆనించి ఓదార్చాలనిపించేంత పసితనం కనిపించింది. ఐఆమ్ సారీ అంది. ఐఆమ్ సారీ అని అతను అన్నాడు. మరో 15 రోజులు ఇద్దరూ కలవలేదు. కలుసుకోవాలని ఇద్దరికీ అనిపించలేదు. కానీ 16వ రోజు మధ్యాహ్నం ఇండియన్ కాఫీ హౌస్లో టీ తాగుతుండగా ఎదురుగా క్లాస్మేట్స్ జాను, వీరభద్రం వచ్చి కూర్చున్నారు. ఒక్క మాట చెప్తావరా అని ప్రారంభించాడు వీరభద్రం. అర్థం కాక చూశాడు తిరుమల. ఓకే, నీకు శ్యామల నచ్చింది, ప్రేమలో పడ్డావు, మాకేం అభ్యంతరం లేదు. ఒక్క మాట చెప్పు బ్రదర్, శ్యామల్లో స్ట్రాంగ్ పాయింట్ ఏంటి అని ముందు కొంగాడు. నాకు తెలుసు, బ్రెస్టో అని సిగరెట్ వెలిగించాడు జాన్. ఇద్దరూ పగలబడి నవ్వారు. కాఫీ హౌస్ అంతా తెల్లబోయి చూసేలాగా. ఆ సాయంకాలమే శ్యామల్ని ప్రత్యేకంగా గమనించాడు తిరుమల. ఆ రోజుల్లో ఈనాటి చుడీదార్లు లేవు. చక్కగా చీరగట్టుకుని నీలిరంగు పట్టుచోళీతో పవిత్రంగా కనిపించింది అందంగా లేని శ్యామల. అందానికి, కోరికకి, ఆకర్షణకి అర్థాలు చెరిగిపోయే వయసు అది. ఏ ఆడపిల్లైనా మగవాడి చూపు ఎటు ప్రయాణం చేస్తుందో అతి సులువుగా గ్రహించేయగలదు. అందున బొత్తిగా గడుస్తనం తెలియని తిరుమల చూపు ఇట్టే దొరికిపోయింది. చటుక్కున పమిట సరిచేసుకుంది. ఆమె సిగ్గుపడింది. సిగ్గుపడ్డం తిరుమలకి అర్థమైంది. దాన్ని ఆకర్షణగా అర్థం చేసుకున్నాడు. ఈసారి 8:30 ట్రిప్పులో యూనివర్సిటీ బస్సు ఎక్కేది శ్యామల. అందులో తిరుమల వస్తున్నాడని తెలిసి అప్పటికే షష్ఠిపూర్తి మహల్లో వారిద్దరి ప్రేమకి ప్రచారం జరిగిపోయింది. ఒకరోజు ఇద్దరూ బస్సు తప్పిపోయారు. ఇద్దరూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ బీచ్ వైపు, ఎర్రదెబ్బల వైపు నడిచారు. పిచ్చిగా వ్యాపించిన జీడి మామిడి తుప్పల కింద కూర్చున్నారు. 3 గంటల సేపు అలా కూర్చుని మాట్లాడిన మాటల్లో ఏ ఒక్క మాటని గుర్తుపట్టమన్నా ఇద్దరూ ప్రత్యేకంగా గుర్తుపట్టలేరు. ఎర్రదెబ్బలెక్కుతున్నప్పుడు శ్యామలకి చెయ్యి అందించాడు. ఆ చేతిలో శ్యామల చెయ్యి నిప్పులా బొగ్గుమంది. ఆమె ఊపిరి వదలడం అతనికి స్పష్టంగా అర్థమైంది. ఆ రాత్రి చీకట్లో ఇద్దరూ విడిపోతున్నప్పుడు తిరుమల అడగకుండానే శ్యామల అతని చెక్కిలి మీద ముద్దు పెట్టింది. ఆ స్పర్శకి తిరుమల నరాలన్నీ జీవుమన్నాయి. తెలియని విద్యుత్తు ఆపాదమస్తకం పొరుచుకుంది. ఆ రాత్రి తిరుమలకి నిద్ర పట్టలేదు. ఆ రాత్రి శ్యామల ఆనందంగా నిద్రపోయింది. ఆకలి ఒకరి బాధ, ఆట విడుపు మరొకరికి ఉపశమనం. తన మనసుని చూపించినందుకు ఆమె తేలికపడింది.
పర్యవసానం కోసం అతని మనసు ఆవేశపడింది. తర్వాత ఏమవుతుంది, ఏమవ్వాలి, నిజానికి ఇద్దరికీ తెలీదు. ఈసారి కావాలనే ఇద్దరూ బస్సు తప్పిపోయారు. ఈసారి అవసరం కాకపోయినా తోవ తెలిసినట్టు ఇద్దరూ పలానా ఎర్రదెబ్బ దగ్గరికే వచ్చారు. ఈసారి అవసరం కాకపోయినా అతని చెయ్యి కోసం శ్యామల ఎదురు చూసింది. ఆమె ఎదురు చూడాలని తిరుమల ఎదురు చూశాడు. ఈసారి తెలిసిన స్పర్శని వేళ్లు నమ్మకంగా పంచుకున్నాయి. అంత దగ్గరగా చూసిన ఆమె మెల్లకన్ను అతనికి కనిపించలేదు. ఆమె అద్భుతమైన తేనెపట్టులా అతనికి కనిపించింది. ఈసారి 3 గంటలు మాటల్లో గడపలేదు. ఎందుకు? 3 గంటల తర్వాత ముద్దుకి ఆలోచనలు అతుక్కుపోయాయి కనుక. గడిచిపోవాలని ఇద్దరూ ఎదురు చూశారు కనుక. అనుభవంలో సెక్సు తొంగి చూడని ఇద్దరు మొదటి ప్రేమికుల అమాయకపు వారితది. ఈసారి ముద్దులో తిరుమల ప్రమేయం ఎక్కువ ఉంది. లోగడ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏడ్చేశాడు తిరుమల. శ్యామల బెత్తరపోయింది. ఏం చెయ్యాలో తెలియక అతని తలను గుండెకు హత్తుకుంది. స్త్రీలో మాతృత్వం దేవుడిచ్చిన వరం, ఒక ఇన్స్టింక్ట్. దాన్ని ఎవరూ సాధించనక్కర్లేదు. ఆడది తల్లి కావడం అతి సామాన్యమైన పరిణామం. ఆకలి తీర్చిన ప్రతి స్త్రీ మగాడికిచ్చే రెండవ స్పర్శ తల్లిదే. కోరిక స్త్రీ పురుషుల్ని కలుపుతుంది. మాతృత్వపు స్పర్శ ఆ కలయికని పరిపుష్టం చేస్తుంది. అది చాలా తేలికైన పాత్ర స్త్రీకి. ఆమె ఒడిలో పసివాడైపోయాడు తిరుమల. అతని ముఖమంతా ముద్దులు పెట్టుకుంది శ్యామల. కాని విచిత్రం, మొదటి దశ దాటకుండానే రెండో దశకి వచ్చేసారిద్దరు. ఈ అనుభూతి పరవశంలో సెక్స్ని మరిచిపోయారు. లేదా సెక్స్ ఉన్నదన్న విషయం, ఉంటుందన్న విషయం, ఉండాలన్న విషయం ఇద్దరి మనసుల్లో లేదు. ఆ తర్వాత కనీసం 20 సార్లైనా ఇద్దరూ ఆ మట్టి దెబ్బల మీద కలిశారు. 60 గంటలు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. 3600 నిమిషాలు ఇద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు గడిపారు. కాని ఏనాడు మొదటి రోజు అనుభూతిని దాటి ముందుకు ప్రయాణం చేయలేదు. కారణం తిరుమల సంస్కారం, శ్యామల అనుభవం లేమి. ఇద్దరి ఉద్దేశాలకి ఓ రూపం లేదు. భగవంతుడి కోసం అన్వేషించే జిజ్ఞాసి తన అన్వేషణ ఆవలిగట్టున ఓ అందమైన పుష్పాన్ని చూస్తే అదే భగవంతుడని నమ్ముతాడు. అతనికి లక్ష్యమే ఉంది కాని గమ్యం లేదు. అదే జరిగింది ఇద్దరి విషయంలో. ఆ వేసవి సెలవుల్లో సోంపేట వెళ్ళింది శ్యామల. ఆ సెలవుల్లో ఆమెకి మేనమామతో పెళ్ళైపోయింది. మేనమామ సింగపూర్లో ఏదో కంపెనీలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. అతనికి ఆమె చదువుకోవడం ఇష్టం లేదు. అతనితో సింగపూర్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ జీవితంలో ఎప్పుడూ కలుసుకోలేదు. మునిమాపు వేళకి ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోయింది. ఊరికి కాస్త అసింటా ఉన్న సరుగుడుతోపు వెనక జీడి మామిడి చెట్లు నేలకి కరుచుకుని అల్లుకొనున్నాయి. పగలే ఆ స్థలమంతా జిమ్ అంటుంటుంది. కోతవేటు దూరంలో ఊరున్న ఆ చెట్ల వెనకకి తొంగి చూస్తే ఏదో అడవిలో ఉన్న గుబులు వెరపు కలుగుతుంది. కొట్నూరులో దర్జీ వీర్రాజు దుకాణంలో పొన్నయ్య కాజాలు బొత్తాలు కొడతాడు. గిరిజాల జుత్తు, ఎప్పుడూ తెల్లటి మల్లు షరాయి చొక్కాతో సినిమా యాక్టర్లా ఉంటాడు పొన్నయ్య. రోజు కోవ్వాడ్ నుంచి పద్మనాభం మీదుగా సైకిల్ మీద వెళతాడు. వెళ్ళేటప్పుడు పద్మనాభంలో సైకిల్ ఆపి సాయిబుకోట్లో బరంపురం కారా కిళ్ళీలు 2 కట్టించుకుంటాడు. అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు విధిగా 2 కిళ్ళీలు జేబులో వేసుకుంటాడు. పొన్నయ్య ఊళ్ళోకొస్తున్న విషయం సందు మొదట్లోనే సుగంధి కారావాసన ఘుంఘుంలాడుతూ దూసుకొచ్చేది. ఆ ఊరికి పూలరంగళ్ళ ఎప్పుడూ ఇస్త్రీ మడతలతో కనిపించేవాడు పొన్నయ్య. ఊరంతా గుప్పుమనిపించే అందగాడు పొన్నయ్య కళ్ళల్లో అప్పుడే కుబుసం విడిచిన తాచులా మిసమిసలాడుతూ కొత్త అందాలతో కనిపించే నవనీతం పడ్డం అబ్బురము కాదు, ఆశ్చర్యమూ కాదు. ఊరు చిన్నది, మంచి పొక్కుతుంది, మాట పొక్కుతుంది. ఊళ్ళో ఆ మూల నుంచి ఈ మూలకి. పట్నం నుంచి వచ్చి కలిసే రోడ్డుకి కాస్త దూరంగా కిరసనాయిలు డిపో ఉంది. మధ్యాహ్నం 4 గంటల వేళ సీసా పట్టుకుని కిరసనాయిల కోసం బయలుదేరింది నవనీతం. ఎలా వెళ్ళిందో సరుగుడు తోపు వైపు వెళ్ళింది. అంతే, మసకగా చీకటి పడే వేళకి రక్తంతో తడిసిన పరికిణి చిరిగిన జాకెట్టుతో రోడ్డు మీదకొచ్చింది. మరో అరగంటకి ఊరంతా అక్కడే పోగైంది. మరో అరగంటకి సరుగుడు తోపులో పొన్నయ్య శవాన్ని చూశారు. మరో అరగంటకి కొడుకుల అవతారం హుటాహుట్నొచ్చేశాడు. కైకవసి పరుగునొచ్చి కూతుర్ని వాటేసుకుంది. ఇంగితం తెలిసిన ఓ ఇంటి ఇల్లాలు లోపలికి పరిగెత్తి ఓ చీర తెచ్చి పిల్ల ఒంటి చుట్టూ తిప్పింది. నవనీతాన్ని ఇంటి అరుగు మీద కూర్చోబెట్టారు. వివరాలు తెలియకపోయినా విషయం అందరికీ అర్థమైపోయింది. సొరుగుడు తోపులో జీడి మామిడి చెట్ల కింద పొన్నయ్య నవనీతాన్ని బలాత్కారం చేసి రేప్ చేశాడు.
నవనీతం చేతిలో ఉన్న కెరసనాయిలు సీసా పగలగొట్టి పొన్నయ్యను పొడిచింది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పదే పదే పొడిచింది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పదే పదే నవనీతం మీద అత్యాచారం చేశాడు పొన్నయ్య. పొన్నయ్య బలాఢ్యుడు, నవనీతం వయసులో ఉన్న పిల్ల. సగం విరిగిన సీసా గుచ్చుకున్న పొన్నయ్య ఆగలేదు. ఆమె అందం, ఆమె పొందులో మైకం అతన్ని పిచ్చివాణ్ణి చేసింది. నవనీతము కసితో, కోపంతో పిచ్చిదయింది. పాశవికమైన కోరిక ఆమెను కబళించింది. రక్తంలోని వేడి ఆమెను తిరగబడేట్టు చేసింది. కడుపులో, గుండెల్లో, ముఖం మీద సీసా గుచ్చుకుని రక్తం కారుతున్న పొన్నయ్య ఆ అందమైన శరీరానికి ఆఖరి నివాళి సమర్పించి ఆమె కౌగిలిలో ప్రాణం వదిలాడు. ఒక్క క్షణం నేరాన్ని మరిచిపోతే రెండు ప్రాథమిక శక్తుల పోరాటంలో ఇద్దరూ పోరాడి వీగిపోయారు. ఒకరు ప్రాణాల్ని, ఒకరు శీలాన్ని నష్టపోయారు. ఈ పోరాటాన్ని ఫ్రాయిడ్, మపాసా ఇద్దరే విశ్లేషించగలరు. సుభద్రాచార్యులు గారు మొదటిసారి బొటబొట కన్నీళ్లు కార్చారు. ఈ పిల్లని పుట్టినప్పటినుంచి ఆయనకు తెలుసు. కైకవసి అంతటి కర్తవ్య దీక్షాపరురాలో ఆయన ఎరుగును. ఎప్పుడూ బయటికి రాని రుక్మిణమ్మ వచ్చి కైకవసిని పొదివి పట్టుకుంది. విచిత్రం, నవనీతం ఏడవడం లేదు. స్తంభానికి తలానించి స్తబ్దుగా కూర్చుంది. బుల్లిరాజు గారికి కబురు వెళ్ళింది. విషయం తెలిసి నవనీతాన్ని చూసి ఆయన ఆపాదమస్తకం వణికిపోయారు. ఆ లంబడి కొడుకుని నువ్వు అనవసరంగా చంపావే, లేకపోతే వాణ్ణి 4 రోడ్ల మధ్య నేనే నరికేవాణ్ణి అన్నారు. సుభద్రాచార్యులు బుల్లిరాజుని సముదాయించారు. కొడుకుల అవతారం హయాంలో ఎన్నడూ మర్డర్ కేసు లేదు. ఆ లంజ కొడుకు ఏమైందిరా? ఈ గుంట బొత్తుకి నిప్పెట్టేశాడు. నా సర్వీసులో ఇలాంటి కేసు చూడలేదు అంటూ ఇద్దరు కానిస్టేబుళ్లని కాపలా పెట్టి స్వయంగా 11 మైళ్ళు సైకిల్ తొక్కుకుని తగరపు వలసొచ్చేశాడు. రాత్రి 8:30కి విశాఖపట్నంలో ఉంటున్న తహసీల్దారు సూర్యనారాయణకి కబురెళ్ళింది. ఆయనకి ఉబ్బసం, అంగారు బొట్టు, చిన్న పిలక, వదులు ప్యాంట్లో దోపిన కద్దరు షర్టు, బెల్టు, ఎడమకాలు బూరగాలు. మరి ఈ రాత్రికి రాలేంరా, ఆ పిల్లను స్టేషన్లో పడుకోబెట్టి కాపలా పెట్టు, రేపొద్దున్నే వచ్చి పంచనామా చేస్తాను అన్నారు. ఆ రాత్రి ఊళ్ళో చాలా మంది నిద్రపోలేదు. తగరపు వలస పోలీసుల్ని ఇద్దరిని రప్పించి సరుగుడు తోపులో శవానికి కాపలా పెట్టాడు కొడుకుల అవతారం. పొద్దున్నే వనభోజనానికి బయలుదేరినట్టు ఉప్పు చెక్క నములుతూ జీపు దిగాడు తహసీల్దారు సూర్యనారాయణ. ఆయనతో ఓడవాల బంట్రోతు, ప్లేడర్ గుమస్తా. ఆ రోజుల్లో ఎంఆర్ఓలు లేరు. మెజిస్టీరియల్ పవర్స్ అన్నీ తహసీల్దారువే. కుంతి మాధవస్వామి ఆలయంలో అర్చన చేయించుకుని పోలీస్ స్టేషన్ బయట బల్ల వేయించుకుని కూర్చున్నారు సూర్యనారాయణ. నవనీతాన్ని చూసి జాలిపడ్డారు. ఎవడ్రా వెధవా ఇంత చిన్నపిల్లని చెరిచాడు అని వాపోయాడు. పంచనామా పూర్తయి అందరి దగ్గర వాంగ్మూలాలు తీసుకునేసరికి మధ్యాహ్నం 3 అయింది. అప్పుడు శవాన్ని పోస్టు మార్టంకి తరలించారు. ఈ పిల్లని ఇక్కడ ఉంచొద్దు, పట్నం పంపించే, పూచీగా చూసుకోమని సూపరింటెండెంట్ రామ్మూర్తికి కాగితం రాసిస్తాను అన్నారు తహసీల్దార్ సూర్యనారాయణ. ఆ రోజుల్లో లాకపు డెత్తలు, లాకపు మానభంగాలు లేవు. బిడ్డని తీసుకువెళ్లిపోతుంటే కైకవసి భోరుమంది. బాధల్లోకెల్లా నరక బాధ. తన కష్టాన్ని, ఇష్టాన్ని నోరు విడిచి చెప్పుకోలేకపోవడం. అందుకే నోరు లేని జీవాలు మన ఆప్యాయతల్ని, సానుభూతిని ఎక్కువ సంపాదించుకుంటాయి. మనసు ఆ జీవిస్థితిని మన సంస్కారం మేరకు తర్జుమా చేస్తుంది. ఆ రోజు కైకవసిని చూసి జాలిపడని వాళ్ళు లేరు. నవనీతం సాహసానికి ఆశ్చర్యపడని వాళ్ళు లేరు. ఉదయమే అడ్రస్ వెతుక్కుంటూ ఓ కానిస్టేబుల్ వచ్చి తిరుమలని కలిశాడు. ఇంటి ముందు కానిస్టేబుల్ను చూసి వరదమ్మ కంగారు పడింది. విషయం తెలిసి తిరుమల నివ్వెరపోయాడు. ఆ రోజుల్లో విశాఖపట్నంలో కాస్త పెద్ద పోలీస్ స్టేషన్ మెయిన్ రోడ్లో శివాలయానికి ఆనుకొని రోడ్డు మీదకున్న 1 టౌన్ పోలీస్ స్టేషనే. అందులో 3 గదులున్నాయి. హెడ్ అప్పలనాయుడికి నవనీతం వయసు పిల్లలు 3 ఆమెని చూడగానే అతనికి ఎక్కడలేని సానుభూతి తోసుకొచ్చింది. జరిగిందేదో జరిగిపోయింది. ఆండి నువ్వెందుకు చంపావమ్మా? మేం బొక్కలో తోసేసి కొల్లబొడిసేసేవాళ్ళం. నా కొడుకు కుయ్యమనకుండా నేరం ఒప్పేసుకునేవాడు అన్నాడు. నవనీతం మొదటిసారిగా నోరు విప్పి ఒకటే కోరింది. చెంగల్రావుపేట పంజా దగ్గర పలానా చోటుంటున్న చిన్న తిరుమలాచార్యులకి తన విషయం చెప్పమని వెంటనే కానిస్టేబుల్ని పురమాయించాడు. ఉన్నపాటునే షర్టు తొడుక్కుని తల్లిని తీసుకుని రిక్షాలో వచ్చేశాడు తిరుమల. లాకప్లో నవనీతాన్ని, ఆమె స్థితిని చూసి కదిలిపోయాడు. ఆ సంఘటన జరిగిన 30 గంటల తర్వాత ఒక్కసారిగా తిరుమలని వాటేసుకుని వరదమ్మ కాదు బోరుమంది నవనీతం. మర్డర్ జరిగాక ఆమె కంటి వెంటొచ్చిన మొదటి కన్నీటి చుక్కదే.
తిరుమల వెళ్ళినప్పటి నుంచి ఓ గొప్ప స్నేహితుణ్ణి దూరం చేసుకున్నట్టు గిజగిజలాడిపోయేది నవనీతం. ఇంటికి తిరుమల రాసే ఉత్తరాల్లో అతని అడ్రస్ని రుక్మిణమ్మ చేత చదివించుకుని మనసుకు వంట పట్టించుకుంది. ఎందుకు? ఏదైనా అవసరం వస్తే తనని ఆదుకునే మంచి మిత్రుడి తిరుమలే. మిత్రుడేనా? ఫ్రాయిడ్కి ఈ పాత్రల్ని అప్పగిస్తే వారిద్దరి అవగాహనలో వారిద్దరూ గుర్తుపట్టలేని ఆకర్షణ ఏదో ఉన్నదంటాడు. అలాంటి ఆకర్షణ అతి పవిత్రమైన, అతి పారమార్థికమైన స్థాయిలో ఋషులకే శ్రీరామచంద్రుని మీద కలిగిందని పురాణం. ఇప్పుడు వరదమ్మ చేతుల్లోకి ఒరిగిపోయింది నవనీతం. జరిగిందంతా తెలిసిన మేరకు చెప్పాడు అప్పలనాయుడు. ఈ కేసులో వంకర టింకర్లు లేవు, పరిశోధనలు అవసరం లేదు. రేప్ కేసులు సాధారణంగా నిరూపణ కావు, సాక్షులు ఉండరు కనుక. ఇక్కడ నేరస్తుడు శవమై స్పష్టంగా కనిపిస్తున్నాడు. సందర్భం అర్థమైపోతుంది. తెల్లవారేసరికే పెద్ద అక్షరాలతో పద్మనాభం పత్రికలకెక్కింది. చాలా సంవత్సరాల పాటు నవనీతం ఫోటో, పొన్నయ్య ఫోటోలు పేపర్లో పడ్డాయి. పీపుల్ వెర్సెస్ బి నవనీతం కేసు గురించి సెషన్స్ కోర్టులో విన్నవాళ్లందరూ నవనీతం పట్ల సానుభూతినే చూపేవారు. చాలామంది కేవలం ఆమెకి మేలు జరగాలనే విచారణ జరిగేటప్పుడు కిటికీల దగ్గర నిలబడి ఆలకించేవారు. ఛార్జిషీటు వెంటనే తయారు చేయడం, మెజిస్ట్రేటు ఆమెను రిమాండ్కి పంపడం క్షణాల మీద జరిగిపోయింది. నవనీతం తరపున కేసు ఎవరు వాదించాలి? ఇప్పుడు వెంకటాచలాన్ని శరణుజొచ్చాడు తిరుమల. ఇలాంటి విషయాల్లో సింహంలా దూకుతాడు వెంకటాచలం. హరిరే, ఎంత పనైంది! ఆ పిల్లని బయటికి లాగడం కష్టమయ్యా. ఇది కల్పబుల్ హోమిసైడు. ఎవడు కేసు టేకప్ చేయడు. బొత్తిగా గతిలేని ముసలి అడ్వకేట్నో, ఏదైనా గతి దొరకపోతుందా అని వెతుక్కునే కుర్ర అడ్వకేట్నో పట్టుకోవాలి అన్నాడు. ఏ రోగానికి ఎక్కడ కొట్టాలో తెలిసినవాడు వెంకటాచలం. వారాలు చేసుకుని చదువుకుని ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి ఎవడైనా గాడు ఫాదరు, ఆదరించే పేరున్న ప్లేడరు లేక వాయిదాల పద్ధతిలో నల్లకోటు కొనుక్కున్న బుద్ధిమంతుడైన ఓ కుర్రాన్ని పట్టాడు వెంకటాచలం. అతని పేరు సంజీవి. సంజీవిది వింతమైన కథ. అతని తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలీదు, అతనికే తెలీదు. గరివిడికి 22 కిలోమీటర్ల దూరంలో మెరకముడిదం అన్న ఊళ్ళో ఓ మామిడి తోట చెట్టు కింద 29 ఏళ్ల క్రితం పుట్టిన 4 గంటల్లో ఓ రైతుకు దొరికాడు. ఆ రైతుకి 6 పిల్లలు, 5 సెంట్లు భూమి. జాలిగుండి ఉన్న కారణాన 7వ బిడ్డగా ఇంట్లో పెరగనిచ్చాడు. ఊరంతా కాపులు. 4-5 క్షత్రియుల కుటుంబాలున్న వ్యవసాయం, సాగు వారి వృత్తులు. జ్ఞానం తెలిసినప్పటినుంచి తనకేం లేదో తెలుసుకున్నాడు సంజీవి. ఓ యాయవరం పంతులు అతనికి సంజీవి అని రోడ్డు మీదే నామకరణం చేశాడు. సాధ్యమైనప్పటినుంచి ఎవరినీ బాధ పెట్టకుండా తన మానాన్న తను బతకడం అలవాటు చేసుకున్నాడు. సంజీవిని ఆలోచనలెప్పుడు పొలాన్ని దాటి ఊరికి దూరంగా ఉండేవి. 10వ ఏటకే 10 మంది సహాయం కూడగట్టుకున్నాడు. వారంలో 2 రోజులు 5 కిలోమీటర్లు నడిచి గర్భంలో ఓ రాజులింట్లో భోజనం చేసేవాడు. ఆ భోజనంలోనే 2 కెరళ్ళు అన్నం చిన్న డబ్బాలో పెట్టుకుని రాత్రికి తెచ్చుకునేవాడు. మరో రోజు అతి కష్టం మీద తెరలాంచేరి భోజనం చేసేవాడు. అక్కడికి 3 కిలోమీటర్ల దూరం ఉత్తరావళిలో అయ్యన్న గారిని సుమతీ శతకం చెప్పే పంతులున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. కుర్రాడి కథంతా విని, ఓ రోజు మా ఇంట్లో భోంచేసిపో అన్నారాయన. నేను భోజనానికి రాలేదు అన్నాడు సంజీవి ముక్తసరిగా. నేను చదువుకుంటాను, స్కూల్లో చేర్పించండి అన్నాడు. అయ్యన్న పంతులు ఆశ్చర్యపోయాడు. మరి తిండెవడ పెడతాడ్రా అన్నాడు కసురుకున్నట్టు. 10 ఏళ్ల కుర్రాడు పొదునుగా సమాధానం చెప్పాడు, దేవుడు అని. చరున ఆ మాట నషాళానికి అంటింది అయ్యన్నకి. అమ్మ వెధవా, మా ఇంట్లో 2 రోజులు భోంచేయ్ అని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్లి 2 రూపాయలు కట్టి బడిలో చేర్పించాడు సంజీవిని. ఆ తర్వాత సంజీవి ఆగలేదు. అవకాశాన్ని ఏర్పరుచుకుని దూసుకుపోయేవాడికి, అవకాశాల కోసం ఎదురు చూసేవాడికి చాలా తేడా ఉంది. సంజీవి జీవితం రైలు పట్టాల మీదకెక్కింది. విశాఖపట్నంలో నల్లకోటు తొడుక్కుని బార్లో కూర్చునే వరకు ఆగలేదు. వెంకటాచలం జీనియస్ అంతా కరెక్ట్ మనిషిని పట్టుకోవడం. సంజీవిని చూడగానే తిరుమలకి ఎక్కడలేని గురి కుదిరింది. కేసువిని నవనీతంతో ఏమాత్రమూ బంధుత్వం లేని ఇద్దరు వెంకటాచలం, తిరుమల తనని ఒప్పించి కేసు పట్టుకునేటట్టు చెయ్యాలనే తాపత్రయం సంజీవిని ఆకర్షించింది. నా స్కాలర్షిప్ డబ్బులో నెలకి 25 రూపాయలు మీకు ఇచ్చుకుంటాను అన్నాడు తిరుమల. సంజీవి నవ్వాడు. నెలకి 25 పుచ్చుకునే స్థాయికి నేను ఇంకా రాలేదు. డబ్బు కావలసినప్పుడు అడుగుతాను అన్నాడు సంజీవి. ఈ కేసులో పర్యవసానం రూఢీగా తెలుసు. నవనీతానికి శిక్ష పడుతుంది.
కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్కి ఎంతైనా 8 ఏళ్లు వేస్తారు. అర్థం చేసుకునే జడ్జి, అర్థమయ్యేటట్టు చెప్పగల ప్రాసిక్యూషన్ అంతా కుదిరితే శిక్ష తక్కువ పడేట్టు ప్రయత్నిద్దాం. ఈ కేసులో నవనీతం పట్ల సానుభూతి కలిగించడం ఒకటే స్ట్రాంగ్ పాయింట్. అందుకు మన చేతిలో కొడుకుల అవతారం, తహసీల్దార్ సూర్యనారాయణ, అప్పలనాయుడు అంతా ఉన్నారు. ముఖ్యంగా మరో 2 కలిసి రావాలి. ప్రాసిక్యూటరు, జడ్జి. కేసు 3 ఏళ్లు నడుస్తుంది ఎంత లేదన్నా. ఆ తర్వాత మరో 2 ఏళ్లకి నవనీతం జైల్లోంచి బయటకు రాగలిగితే మనం విజయం సాధించినట్టే అన్నాడు. మరో 3 ఏళ్లు, మరో 2 ఏళ్లకి తన చదువు అయిపోతుంది. అప్పటికి తన స్కాలర్షిప్ ఉండదు. అప్పుడు లాయర్కి డబ్బివ్వడం ఎలా? ఆ ప్రశ్న దగ్గర తిరుమల ఆగిపోయాడు. ఏ జడ్జి దగ్గరికి ఈ కేసు వెళితే నవనీతానికి మేలు జరుగుతుంది అన్న ప్రశ్న దగ్గర వెంకటాచలం ఆగిపోయాడు. చచ్చిపోతున్న, కోరిక తీర్చుకోవాలన్న కుర్రాన్ని చంపి తన పగ తీర్చుకున్న 18 ఏళ్ల ఆడపిల్ల ఎలా ఉంటుంది? ఆ ప్రశ్న దగ్గర సంజీవి ఆగిపోయాడు. జైలు గదిలో నవనీతాన్ని చూసి సంజీవి షాక్ అయ్యాడు. జీవితంలో అతి నమ్మకంగా అనుకున్నది స్థితప్రజ్ఞత్వం ఆమెలో కనిపించింది. సంకల్ప బలంతో లక్ష్య సాధనకి సిద్ధపడిన తపస్వినిలా కనిపించింది. ఇవన్నీ పెద్ద మాటలు. అంత చిన్న పిల్లకి వర్తించనక్కర్లేదు. కానీ ఆమె గాంభీర్యం, ఓ భయంకరమైన నేరం చేశాక కూడా ఆమెలో కనిపించే ఆత్మస్థైర్యం అతన్ని ఆశ్చర్యపరిచింది. ఈ కేసులో తప్పకుండా విజయం సాధిస్తా అన్నాడు పక్కనున్న తిరుమలతో రహస్యంగా. ఆ అమ్మాయితో మాట్లాడకుండా ఎలా చెప్పగలరు అన్నాడు తిరుమల. ఆమెని చూడగానే నాకు కలిగిన అభిప్రాయం రేపు కోర్టులో జడ్జికి కలిగితే నా పని సగం తేలికైనట్టే. ఈ కేసులో నా వాదనంతా హత్య చేసే ఉద్దేశం, అవసరం, దృష్టి ఆమెకు లేదని చెప్పడమే. ఆశ్చర్యంగా సంజీవి ఆమెను అడిగిన మొదటి ప్రశ్న, మీకు జీవితంలో చాలా ఇష్టమైందేది? నవనీతం ఆశ్చర్యపోయింది. తిరుమల చక్తుడయ్యాడు. కానీ సమాధానం చాలా సూటిగా, చాలా హఠాత్తుగా వచ్చింది. తిరుమల. తుళ్ళిపడ్డాడు తిరుమల. ఇప్పుడు చెప్పినా పర్వాలేదు. ఈ గొడవ జరగకపోతే నన్ను పెళ్లి చేసుకుంటావా అని తిరుమలని అడిగేదాన్ని. తిరుమల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సంజీవి మనసులో నవనీతం పట్ల గౌరవం ఇనుముడించింది. నేనేం తప్పు చేయలేదు. చేసిన పనికి బాధపడ్డం లేదు. మొదటిది నేను నిరూపించగలను. రెండోది మీ ముఖమే చెప్తోంది. తిరిగ్గా ఏం చెయ్యాలనుంది మీకు? తిరుమలకి స్వెటరు అల్లాలనుంది. ఎర్రటి ఊలు కావాలి. ఇంకా నాకు రామకోటి రాయాలనుంది. నాకు చదువు రాదు. జైలు గదికి దూరంగా బొగడ చెట్టు కింద మట్టిని 2 దోసిళ్లని కలిపి తెచ్చాడు తిరుమల. ఎందరో నేరస్తులు ఎన్నో సంవత్సరాలుగా నడిచిన నేలది. ఆమె వేలిని పట్టుకుని శ్రీరామ రాయించాడు ఆ మట్టిలో. నేనింకేమీ నేర్చుకోను. రేపు నాకు పుస్తకం, పెన్ను తెచ్చి పెడతావా అంది. తిరుమల తల ఊపాడు. అతని కాళ్ళకి నమస్కారం చేసింది. ఇంకా వెళదాం అన్నాడు సంజీవి. ఇదేం ఇంటర్వ్యూ? నేరస్తురాలతో కేసుని వాదించబోతున్న లాయరు మాట్లాడాల్సిన విషయం ఇదా? అదే అడిగాడు తిరుమల. నవ్వాడు సంజీవి. రేపు కోర్టులో ఆర్గ్యుమెంటు ప్రారంభించాక నేను చెప్పే మొదటి విషయం ఇప్పుడు ఈ గదిలో జరిగిందే. తర్వాత నేను చెప్పవలసింది ఆవిడేం చెప్పనక్కర్లేదు, పదండి అని ఆమె వైపు తిరిగి, రేపు నేను చక్కటి పెన్ను కొనిస్తాను. ఈ రామకోటి పూర్తయ్యేసరికి. చాలా నిరాశని ఆమె మనసులోకి జొప్పిస్తున్నాననిపించి అక్కడే ఆగిపోయాడు. కాని ఆ ఆలోచన నవనీతనకు అందింది. అయితే అతను ఊహించిన నిరాశ ఆమె మనసులోకి రాలేదు. సుభద్రాచార్యులు గారిని, కైకవసిని తీసుకుని బుల్లిరాజు గారు నవనీతాన్ని చూడ్డానికొచ్చారు. నిజానికి ఆ పిల్లని గురించి ఆలోచించే ప్రయత్నం ఏనాడూ చేయలేదు బుల్లిరాజు. కాని జైలు గదిలో ఆ అమ్మాయిని చూసి జాలితో, బాధతో నీరైపోయాడు. జైలు గోడకి తలానించి ఏడ్చేశాడు. సుభద్రాచార్యులు గారు మిత్రుణ్ణి పొదివి పట్టుకుని ఓదార్చారు. దేశాన్ని పరదాసి నుంచి కాపాడ్డానికి కాలు విరిగిన వీరుడిని ఎలా అభినందిస్తాం? కైకసి బిడ్డని అంత గర్వంగా అక్కును చేర్చుకుంది. రాచరికపు రక్తం నవనీతానికి గాంభీర్యాన్నిస్తే రాచరికపు సాహచర్యం కైకసికి ఉదాత్తతనిచ్చింది. ఎప్పుడూ సుభద్రాచార్యులు నవనీతాన్ని తాకలేదు. వెళుతూ ఆమె శిరస్సు నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. నవనీతం కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఓ కోరిక ఆ పిల్లకెప్పుడు ఉండేది. ఆచార్యుల వారి పాదాలు తాకి నమస్కరించాలని. ఎప్పుడూ ఆయన్ని తాకే సాహసం చేయలేదు. ఇప్పుడు నిర్భ్యంతరంగా, మనఃపూర్వకంగా పాదాభివందనం చేసింది. వెళుతూ వెళుతూ వరదమ్మని ఓసారి పలకరించి హుటాహుట్న పద్మనాభం వెళ్ళిపోయారు. నవనీతం కారణంగా చాలా రోజుల పాటు తిరుమల చదువుకి ఆటంకం ఏర్పడాలి నిజానికి.
కానీ పట్టుదలగా చదువుని మరింత పదునుగా సాగించాడు తిరుమల. మధ్య మధ్య నవనీతం బలంగా తొంగి చూస్తోంది. కారు కింద మనిషి పడ్డాడు. కావలసిన ఒక్క ఇంజెక్షన్ పలానా చోట దొరుకుతుంది. శక్తినంతా ఉపయోగించి అటే పరుగు తీస్తాం. లక్ష్యం రోగిని బ్రతికించడమే. కానీ పరుగు దూరానికి, తిరుమల నవనీత నుంచి దూరంగా పారిపోవడానికి చదువుని ఆయుధంగా చేసుకున్నాడు. 2 ఏళ్ల కిందటే బిఏ చదువులో డిపార్ట్మెంట్కి పి గంగాధరయ్య గోల్డ్ మెడల్ ఎండోమెంట్ ఏర్పాటైంది. ఆ గోల్డ్ మెడల్ తందేనని స్పష్టంగా అందరికీ చెప్పాడు. కారణం, తన స్కాలర్షిప్ ఆగిపోయాక మరికొన్ని నెలల పాటు ఆ గోల్డ్ మెడల్ కోర్టు ఖర్చులకి కలిసొస్తుంది. అతనికి తెలియకుండా ఇద్దరి దృష్టి అతని మీద పడుతోంది. డెట్రాయిట్ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో ఇండస్ట్రియల్ మిషన్స్ విభాగానికి చెందిన మిసెస్ ఎడిత్ కామెరన్ తిరుమల గురించి వింది. ప్రతిభని రాణించే స్థాయిలో కాక పదును పెట్టే స్థాయిలోనే గుర్తుపట్టే గొప్ప గుణం ఉన్న ఒకే ఒక్క దేశం అమెరికా. మిగతా దేశాలన్నీ ఆ తర్వాతే నిలుస్తాయి. జెనీవా కాన్ఫరెన్స్లో ఆ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ఉంటున్న రామచంద్రరావు తిరుమల గురించి ఆమెతో చెప్పాడు. ఇంకా చదువు ఎన్నాళ్ళుంది అని అడిగింది. చెప్పాడు. అతని బయోడేటా రహస్యంగా పంపమంది. పంపి మరిచిపోయాడు రామచంద్రరావు. కానీ ఎడిత్ కామెరన్ మరిచిపోలేదు. తిరుమల మీద కన్ను వేసిన మరొక వ్యక్తి మ్యాథమెటికల్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో రీడర్గా ఉంటున్న రాఘవాచార్యులు. రాఘవాచార్యులు జర్మనీలో 4 ఏళ్లు పనిచేసి యూనివర్సిటీ పిలుపు మీద ఇండియా వచ్చాడు. జర్మనీ నుంచి తెలుగింటి భార్యకే పుట్టిన పాడ్ అనే కూతుర్ని తెచ్చుకున్నాడు. కూతురు పూర్తి పేరు పద్మావతి. ఆ పేరు జర్మనీలో పాడై కూర్చుంది. పాడ్ ఎకనామిక్స్ ఆనర్స్ చదువుతోంది. తండ్రి నుంచి బంగారు ఛాయని, తల్లి నుంచి అమితమైన పొగరుని, జర్మనీ నుంచి అక్కర్లేనంత శరీరాన్ని ఆమె పుణికి పుచ్చుకుంది. వీటన్నింటితోనూ విపరీతమైన తెలివితేటలు కళ్లల్లో ఆకట్టుకునేంత అందం పేదాల్లో నింపుకుంది. చూసేవాళ్లు ఆ శరీరాన్ని కాస్త సరిపెట్టుకుంటే ఆమె జెవిడ్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్కి బ్యూటీ క్వీన్. టెక్నాలజీ డిపార్ట్మెంట్లో తిరుమల తెలివితేటలు పాడ్ అందమంత దేదీప్యమానంగా వెలిగాయి. కాగా అవుట్ గేటు దగ్గర 10వ నెంబర్ బస్సు కోసం నిలబడిన తిరుమలని చాలాసార్లు చూసింది. తిరుమలలో స్టైల్ లేదు. జర్మనీ నుంచి వచ్చిన పాడ్లో అది బోల్డంతుంది. తిరుమలకి అందం మీద దృష్టి లేదు. పాడుకి తన అందమంటే గర్వం ఉంది. ఈ మధ్యనే ప్యాంట్లకి అలవాటు పడిన పద్మనాభం పంతులు గారు పుట్టినప్పటి నుంచి జర్మనీ స్థాయి ఫ్యాషన్లో పెరిగిన పాడుకి నచ్చలేదు. అయినా ఇదేమైనా పెళ్లి చూపులా? అతన్ని గురించి ఆలోచించడానికి, అతన్ని మరోసారి గమనించడానికి ఆమె ఇష్టపడలేదు. తిరుమలకి ఆమె అందాల పోటీలో 10కి 2 మార్కులిచ్చి పరీక్షలో ఫెయిల్ చేసేసింది. కానీ రాఘవాచారి గారు మాత్రం తిరుమలకి 10కి 8 పైన ఇచ్చేశారు. ఆయన చూసింది కోయకుండా చెట్టుకి పవిత్రంగా నిలిచిన పువ్వు తిరుమల. ఎక్కువ మార్కులు ఆయన కుటుంబానికి, సాంప్రదాయానికి. రాఘవాచారి జర్మనీలో పరిచయమైన ప్రతి ఆడపిల్లతో సరసమాడి 2-3 ఆడపిల్లలతో ప్రణయాన్ని నిలిపి, ఒక ఆడపిల్ల తండ్రితో చోవు దెబ్బలు తిని ఇండియాకి పారిపోయొచ్చి తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన లావణ్యని పెళ్లి చేసుకున్నాడు. లావణ్య ఎంతమాత్రం అందంగా ఉండదు. కానీ ఆమె తండ్రి బ్యాంక్ అకౌంట్ చాలా అందమైంది. కాగా లావణ్య జర్మనీలో తన ప్రేమ వ్యవహారానికి ఇన్సులేషన్ లాంటిది. ఆడదాని శరీరం రాఘవాచారికి కొత్త కాదు. కానీ ఏ లెక్క సాల్వ్ చేయడానికి ఏ ఈక్వేషన్ అవసరమో తెలిసిన దిట్ట. అత్యవసరంగా బాత్రూంకి వెళ్లాల్సిన వాడికి ఇంటి తాళం చెవులు దేవుడి వరంలా కనిపిస్తాయి. లావణ్య ఆ సమయంలో రాఘవాచారి సమస్యకి తాళం చెవి. రాఘవాచారి ఒక్కడే తిరుమల, శ్యామల మధ్య జరిగిన రొమాన్స్ని కనిపెట్టాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక ఎర్రదెబ్బల దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరి మధ్య ప్రణయం సాగిన సాక్ష్యాల్ని, ఆ పరిసరాల్ని వెతికాడు. ఏమీ జరగలేదని తృప్తి పడ్డాడు. జరగకూడదని మొక్కుకున్నాడు. శ్యామల తల్లిదండ్రుల అడ్రస్ని సంపాదించాడు. ఇక్కడ శ్యామల జరుపుతోన్న రొమాన్స్ గురించి ఆకతాయిగా కాక అతి బాధ్యతగా ఆమె తండ్రికి ఉత్తరం రాశాడు. నిజానికి అది శ్యామలకు ఉపకారమే. అయితే ఆ ఉపకర్మ తన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రాఘవాచారి చేశాడు. ఆ ప్రయత్నం ఫలితమే శ్యామల చదువు ఆగిపోవడం, అర్ధాంతరంగా మేనమామతో పెళ్లి. ఏమైనా కాయ కోసం ఎదురుచూస్తూ చెట్టుకు నీళ్లు పోసే ఆశావాది రాఘవాచారి. నవనీతం కేసు జడ్జి దాడి గోవిందరాజు నాయుడు గారి కోర్టుకి విచారణకొచ్చింది. నాయుడు గారు నాటక ప్రియులు, స్వయాన నటులు. చిన్నతనంలో ఆడవేషాలు వేశారు. సహజంగా న్యాయం పట్ల, నీతి పట్ల నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్నవారు.
ఆ మాట అందరి నీతిపరులకు వర్తించిన నాయుడు గారు కళాహృదయులు కావడం చేత ప్రతి చిన్న అన్యాయానికి ఆయన హృదయం ఆర్ద్రం అవుతుంది. నవనీతం అదృష్టమది. కాగా సంజీవికి గొప్ప అవకాశం. కేసు నల్లేరు మీద బండిలా సాగింది. అయితే ఏ హత్య కేసుకైనా, ఏ రేప్ కేసుకైనా కొన్ని పరిధులున్నాయి. కొంత జాప్యం తప్పదు. ఈ కేసు విషయంలోనూ అంతే అయ్యింది. కేసు విచారణ నాడు ఎంత పనున్నా ఇద్దరు హాలులో కూర్చునేవారు. ఒకరు వెంకటాచలం, ఒకరు తిరుమల. బోనులో నిలబడిన నవనీతం చూపరుల గుండెల్ని కోసేసింది. ఆ పిల్లకి అన్యాయం చేసిన దౌర్భాగ్యుడు చావకేం చేస్తాడు అన్నదే ప్రతి వ్యక్తి తీర్పు. గోవిందరాజులు నాయుడు గారైతే తాటస్థ్యాన్ని, నిష్పక్షపాత వైఖరిని ఎంత ప్రయత్నించినా పాటించలేకపోయారు. ప్రాసిక్యూటర్ తెన్నేటి నారాయణరావు గారు ఈ కేసులో నేరస్తుణ్ణి శిక్షించాలనే నార్మల్ మోరల్ నామినిసిస్ని మరిచిపోయారు. ఆయన కేవలం బాధ్యతనే నెరవేర్చసాగారు. ఆయన చచ్చినవాడి పట్ల జాలేంటి, న్యాయమేంటి? మొదట్నుంచి అన్ని విధాలా కేసు ఏకపక్షంగానే సాగింది. నవనీతమైతే జైలు గదిని రాముడి గుడి చేసేసింది. జైలు సూపరింటెండెంట్ మనవాళ్లయ్య రాములవారి ఫోటోని తెచ్చి ఆమెకిచ్చాడు. గుడిలో కూర్చుని రామకోటి రాస్తున్నంత పవిత్రంగా తన రామకోటిని ఉద్యమంలా సాగించింది నవనీతం. సంజీవినికి ఎక్కువ కేసులు లేవు, ఉండాలన్న ధ్యాస లేదు. నవనీతం కేసుని వాదించడం పెద్ద ఛాలెంజ్ ఏమీ లేదు. అందరూ కలిసికట్టుగా ఒకే లక్ష్యం వైపు ప్రయాణం చేస్తున్న కార్య సాధనలా అనిపించింది అతనికి. సంజీవికి అందమైన నల్లకోటు తెచ్చాడు తిరుమల. డబ్బు పుచ్చుకోవడానికి మొహమాట పడుతున్నాడని. అవసరం లేకపోయినా నవనీతాన్ని కలుసుకోవడం అలవాటైపోయింది సంజీవికి. 4వ సంవత్సరం పూర్తయి చెప్పినట్టు పి గంగాధరయ్య గోల్డ్ మెడల్ పుచ్చుకున్నాడు తిరుమల. ఆ సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన బెజవాడ గోపాలరెడ్డి గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తిరుమల అందుకోవడం సుభద్రాచార్యుల జీవితంలో మధురమైన ఘట్టం. ఆ మెడల్ని ప్రకటిస్తూ రిజిస్ట్రార్ కెవి గోపాలస్వామి గారు ప్రత్యేకంగా తిరుమల గురించి చెప్పిన మాటలు. చదివిన శాస్త్రంలో ముందుతరం పరిశోధనకి పునాదులు వేసే రీతిగా తన చదువుని సద్వినియోగం చేసుకున్న యువ మేధావి చిన్న తిరుమలాచారులు. అది కితాబు. బుల్లిరాజు గారు వచ్చిరాని తెలుగులో అనువదించి చెప్పగా పరవశులైపోయారు సుభద్రాచారులు. పుత్రోత్సాహము తండ్రికి అన్న సుమతి శతకకారుడి ఉవాచకి ఆనాడు అచ్చమైన ప్రతినిధి ఆ తండ్రి. ఆ రాత్రి అరగంట సేపు మాత్రమే ఆ బంగారు పథకం తల్లిదండ్రుల, మామగారి చేతిలో ఉంది. మర్నాడు కాసేపు నవనీతం చేతిలో ఉంది. నాకు ఆశ్చర్యంగా లేదు. ఇది నీదేనని నాకెప్పుడో తెలుసు అంది నవనీతం గర్వంగా. ఆమెకి ఆ పథకాన్ని గురించి ముందుగానే చెప్పాడు తిరుమలయ్య. ముందుగానే ఆమె మనసులో తిరుమల ఏనాడో ఆ పథకాన్ని సాధించేశాడు. ఇప్పుడు ఈ సంఘటన కేవలం రీప్లే. ఆ బంగారు పథకాన్ని తెచ్చి సంజీవి గదిలో బల్ల మీద ఉంచాడు తిరుమల. సంజీవి కంగారు పడిపోయాడు. ఇది నాకెందుకు అన్నాడు కంగారుగా. తర్వాత నాకు ఆదాయం ఉండదు, అడిగే గడుస్తనం మీకు లేదు, ఇచ్చే శక్తి నాకు లేదు. అందుకని ముందుగానే నా మనసులో ఈ బంగారు పథకాన్ని సంపాదించి దాచుకున్నాను. విచిత్రంగా ప్రారంభమైన నా కెరీర్లో నేను ఎదురు చూసి సాధించింది ఈ గోల్డ్ మెడల్ ఒక్కటే. చాలామందికి ఈ మెడల్ పరాకాష్ట. నాకు ఈ మెడల్ అవసరం అన్నాడు. ఇద్దరి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. తిరుమల సంజీవి 2 చేతులు పట్టుకుని అన్నాడు, నేను ఈ దేశంలోంచి పారిపోవడానికే బాగా చదివాను. మీ కష్టానికి ప్రతిఫలాన్ని ఇవ్వడానికే ఈ మెడల్ సాధించాను. నవనీతం పవిత్రమైన గంగానది. నన్ను పెళ్లి చేసుకోమని అడిగినా చేసుకునేవాణ్ణి కాదు. ఎందుకంటే నా దృష్టిలో నవనీతం శాపవశాత్తు జన్మనెత్తిన గంధర్వ కన్య. ఆమెను మీరు కాపాడే నాటికి నేను మీ ముందు ఉండను. మీరు కాపాడతారని నాకు నమ్మకం ఉంది. కానీ నేనెక్కడున్నా మీకు రుణపడి ఉంటాను. సంజీవి 2 చేతులు కళ్ళకి అద్దుకొని బోరుమన్నాడు తిరుమల. తిరుమల ఇంతగా విచలితుడవడం సంజీవి ఎన్నడూ చూడలేదు. కాసేపు కంగారు పడిపోయాడు. మీరేం కంగారు పడకండి. నవనీతానికేం భయం లేదు. ఆమెని కాపాడే మనుషులందరూ ఆమె చుట్టూ ఉన్నారు అన్నాడు బలహీనంగా. ఆ రాత్రి వెంకటాచలం ఇంట్లో సుష్టుగా భోంచేశాడు. ఆ రాత్రి అడిగి మరీ జైవాణి చేత ఆమ్లెట్ వేయించుకుని తిన్నాడు తిరుమల. ఆ రాత్రి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సైకో సినిమాకి టికెట్లు కొని అందరినీ తీసుకువెళ్లాడు. జానెట్లీ మర్డర్ సీన్ చూస్తూ గావుకేక పెట్టి విరుచుపడిపోయిన జైవాణిని రిక్షాలో ఇంటికి చేర్చారు. వెంకటాచలం పగలబడి నవ్వాడు. ఆడపిల్ల అమాయకత్వాన్ని, పిరికితనాన్ని చూడడం నీకిదే ఆఖరిసారోయ్. రేపటి నుంచి నిన్ను నిలదీసే ప్రపంచంలో ఆడపిల్లలను చూస్తావు అన్నాడు భుజం తడుతూ.
అర్థం కాలేదు తిరుమలకి. ఏంటంకుల్ మీరనేది అన్నాడు అర్థం కాక. యంగ్ మ్యాన్, నీ జాతకంలో స్థానభ్రంశం రాసుంది. నువ్విక్కడ ఉండాల్సిన మనిషివి కావు. ఎక్కడుండాలో చెప్పే మనిషి ప్రస్తుతం ఫ్రాంక్ఫర్ట్లో విమానం ఎక్కుతోంది అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ. అయితే మిసెస్ ఎడిత్ కామరేన్కి ఫ్రాంక్ఫర్ట్లో ఆ రాత్రి ఢిల్లీ వచ్చే విమానం తప్పిపోయింది. ఆమె రేపు బయలుదేరే విమానంలో ఇండియాకి రాబోతోంది. తిరుమల పై దేశాలకు ఎందుకు వెళ్ళాలి? పసివాడిలా అడిగాడు సుభద్రాచార్యులు. 2 రెళ్ళు ఎంత అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేంత సూటిగా చెప్పాడు వెంకటాచలం. బాగా చదువుకున్నాడు గనుక. బాగా చదువుకున్న వాళ్ళంతా దేశం వదిలిపోవాలా? వెంకటాచలం నవ్వాడు. ఇది వ్యవస్థని అడగాల్సిన ప్రశ్న. ఈ ప్రశ్నని ఎవరిని అడగాలో తెలియక అప్పుడే చాలా తరాలుగా సామర్థ్యాన్ని, తెలివితేటల్ని పై దేశాలకి పంపించేస్తూ మనం నష్టపోతున్నాం. ఈ తండ్రి అడిగే ప్రశ్నకి ప్రభుత్వమో, విద్యారంగమో, వృత్తిరంగమో సమాధానం చెప్పాలి. ఇది పద్మనాభంలో పుట్టిన ప్రశ్న కాదు. సుభద్రాచార్యుల ప్రశ్న చాలామంది తండ్రుల మనసుల్లో ఉన్న దానికి చిన్న నమూనా. ఈ ప్రశ్నని సుభద్రాచార్యుల వారు అడుగుతున్నప్పుడు ఎడిత్ కామ్రేన్ పక్కనే ఉంది. ఈ ప్రశ్నని ఇంగ్లీష్లో తర్జుమా చేయించుకుని విన్నది. ఆ ప్రశ్నకు సమాధానం నాకు తెలుసు అంది. వెంకటాచలం ఆశ్చర్యపోయాడు. మీ దేశంలో చదువుకి, అర్హతకి, సామర్థ్యానికి కులాల గుర్తులు పెట్టుకున్నారు. మేం కేవలం సామర్థ్యానికి, విజయానికి డబ్బు గుర్తు పెట్టుకున్నాం. మీరు సరుకుని కులం పేరుతో బేరీజు వేస్తారు. మీ పాత తరాలు చేసిన నేరాలకి చాలా తరాలు ముడుపులు చెల్లిస్తున్నారు. మా పాత తరాల్ని మేం అడవుల్లోకి తరిమేశాం. రెడ్ ఇండియన్లు దేశాన్ని ఎందరో కాందిసీకులు ఆక్రమించుకున్నారు. మాకు బాగా బతకడమే లక్ష్యం. మీరు ముసలివాళ్లని గౌరవించి సాంప్రదాయాన్ని నిలబెడుతున్నామని చంకలు గుద్దుకుంటారు. మీ పద్మభూషణ్లు, భారతరత్నలు జీవితం ఆఖరి దశలో ఉన్న సమాజానికి సెంటిమెంటల్ తృప్తినిచ్చే పెద్దలు. మా దేశంలో ప్రతి ఏటా నోబెల్ బహుమతులు పుచ్చుకునే యువరక్తం కావాలి. ప్రతి ఏటా కొత్త ఆలోచనకి పట్టం కట్టాలి. మేం యువకుల సామర్థ్యాన్ని సంపాదించి వాడుకోవడానికి సముద్రాలు దాటి వెళతాం. మీ అబ్బాయి స్పెషలైజ్ చేసిన చదువు వినియోగానికి నేను 2 ఏళ్లుగా డెట్రాయిట్ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో ఒక విభాగాన్ని సిద్ధం చేస్తున్నానంటే మీరు నమ్ముతారా? సుభద్రాచార్యులు ఆమె మాటలకి అవాక్కయ్యాడు. వాటి నిజానిజాలు ఆయనకు తెలియవు. తెలుసుకోవాలనే ఆసక్తి లేదు. ఎవరికో అన్యాయం చేస్తే తనే ఎందుకు శిక్ష అనుభవించాలి? తన కొడుకే ఎందుకు దూరం కావాలి? ఆ నేరంలో తమ తాతగారు ఓ పంచముణ్ణి అసహించుకున్న భాగం తనకి ఉన్నదని ఎవరూ ఆయనకి గుర్తు చేయలేదు. అందరూ ఆనాడు కుంతీనాథాచార్యుల వారిని బ్రతిమలాడారు. కాని తన పుట్టుకకు తనకి ఏ బాధ్యత లేని ఆ పంచముడి మనసు ఛిద్రం కావడాన్ని ఆ రోజుల్లో ఎవరూ పట్టించుకోలేదు. విచిత్రం, ఆ నిస్సహాయుడు పట్టించుకోలేదు. కర్మని, ప్రారబ్ధాన్ని నమ్మే దేశం ఎంతో కొంత ప్రాయశ్చిత్తం చెయ్యాలి, తప్పదు. జగద్గురువు ఆదిశంకరులు ఆనాటి మహోన్నత అభ్యుదయవాది. ఆయన ఉపదేశ పరంపరని నెత్తిన పెట్టుకున్న జాతే పంచముడికి సాష్టాంగపడిన ఆయన సంస్కారాన్ని అవగాహనలోకి తెచ్చుకోలేదనిపిస్తోంది. ఆ పంచముడిని సాక్షాత్తు శంకరుని చేసి ఆ సంస్కారాన్ని కేవలం భగవంతుడి అంగీతొడిగి వదిలిపెట్టింది, సంతృప్తి పడింది. ఎడిత్ కామ్రాన్ చేసిన పని విడ్డూరమేం కాదు. ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అలాంటి పనే చేశారు. రాబోయే 5-6 తరాలకు ఉపకారం చేయగలిగిన విద్యావేత్తల్ని ఇంకా వారు చదువుకునే దశలో ఉండగానే గుర్తుపట్టి ఉద్యోగాల్ని కేటాయించారు. ఓ దశలో ఆంధ్ర యూనివర్సిటీ నిండా ఆంధ్రులు తప్ప మిగతా వారు ఉద్యోగాల్లో ఉన్నారనే అపవాదొచ్చింది. ఆ అపవాదు రాజకీయమనే చెదపురుగుకి ప్రారంభం. ఆ రోజుల్లో ఆయా రంగాల్లో నిష్ణాతులైన విద్యావేత్తలందరూ ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేశారు. మరో మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేసిన విద్యావేత్తలందరూ అటు తర్వాత కాలంలో రాష్ట్రపతులు, కేంద్ర విద్యా మంత్రులు అయ్యారు. ఈ దేశానికి సామర్థ్యాన్ని వెతుక్కునే అలవాటు పోయింది. కులాన్ని, జాతిని ఓట్లుగా తర్జుమా చేసుకునే దుర్వ్యసనం ప్రారంభమైంది. లేకపోతే నోబెల్ బహుమతి భారతీయుడికొచ్చిందని పై దేశాల్లో ఉంటున్న అమర్త్యసేనికొచ్చాక చంకలు గుద్దుకునే దురదశ ఈ దేశానికి పట్టేది కాదు. చరిత్రని గమనిస్తే జర్మనీలో నాజీల పరిపాలన కారణంగా దేశాన్ని వదిలిపోవలసిన ఒకరిద్దరైనా పై దేశాలకు వెళ్లి విజయాలు సాధించిన వారి కథ వినిపించదు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం, ప్రపంచాన్ని తన దమన నీతిలో భయభ్రాంతుల్ని చేసిన హిట్లరే తన జీవిత కాలంలో సామర్థ్యాన్ని గుర్తించి, పోషించి, ప్రోత్సహించి ఎవరూ ఊహించలేని గైడెడ్ మిసైల్ని ఆ రోజుల్లోనే తయారు చేయించాడు.
ఇది చరిత్ర. దేశాన్ని వదిలిపోవడం ఒక విధంగా తను కోరుకున్నదైనా నిజంగా ఆ అవకాశం ఎదురుపడేసరికి ఎంతమందికి దూరం అవుతున్నాడో అవగాహనకొచ్చేసరికి కాస్త ఇబ్బంది పడ్డాడు చిన్న తిరుమలాచార్యులు. అయితే ఇది ఇప్పటికి కాస్త ఇబ్బంది మాత్రమే. ముందు ముందు వినూత్నమైన భవిష్యత్తు, అభ్యున్నతి వైపు ఆహ్వానించే అమెరికా, అప్పుడే అన్నీ అమర్చి ఆహ్వానించే ఉద్యోగం, ఇవన్నీ సమిష్టిగా యువరక్తాన్ని ఉర్రూతలొగించాయి. ఆండాళ్ళకి అన్న దూరమయ్యే పరిస్థితి అర్థమయ్యే వయసు కాదు, చిన్నపిల్ల. కొత్త ప్రపంచం ఎలా ఉంటుందో ఆ ఇంట్లో ఎవరికీ తెలీదు. ఆ మాటకొస్తే ఆ ఊళ్ళో ఎవరికీ తెలీదు. ఇంకా చెప్పాల్సి వస్తే ఆ చుట్టుపక్కల 20-30 గ్రామాల్లో ఎవరికీ తెలీదు. ఆచార్యులు గారి కొడుకు దొరల దేశానికి వెళ్ళిపోతాడట అన్న కబురు ఊరూరా చెప్పుకున్నారు. మనవడు సూట్లు కొనుక్కోవడానికి ఇప్పుడు అవసరం లేని మంగళసూత్రాలు, చెవిదిద్దులు ఇచ్చింది రుక్మిణమ్మ. ఒక గాబర్డీను సూటు, ఒక ఉన్ని సూటు కొనుక్కున్నాడు. వెంకటాచలానికి తను తయారు చేసిన బొమ్మకి ప్రాణం పోసినంత గర్వం. విశాఖపట్నం తీసుకొచ్చి తిరుమలకి తన కానుకగా పెద్ద సూట్ కేసును కొనిచ్చాడు. జనరల్ ఎలక్ట్రిక్ ఆహ్వానం ఉంది కనుక వీసాకి ఏమాత్రం శ్రమ పడవలసిన అవసరం లేకపోయింది. తిరుమలకిచ్చి పంపడానికి గుడి ముందు నులక మంచాలు పరిచి వారం రోజుల పాటు తిరుమలకి చాలా ఇష్టమైన గుమ్మడి వడియాలు, పేల వడియాలు పెట్టారు వరదమ్మ, కైకవసి కలిసి. కొడుకు దూరమవుతున్నాడన్న బాధ ఏ కొసానా లేని ఒకే ఒక్క వ్యక్తి వరదమ్మ. కొడుకు దూరమవుతున్నాడన్న ఒకే ఒక్క ఆలోచనతో సతమతమవుతున్న వ్యక్తి సుభద్రాచార్యులు. ఆయన దృష్టి భగవంతుని వైపు, ఆధ్యాత్మిక సాధన వైపు లగ్నమైంది. ఏ రకమైన లౌకిక విజయం ఆయన హృదయాన్ని రంజింపజేయలేదు. అమెరికా నుంచి ఇంటికి రావాలంటే ఎంత సమయం కావాలి అని అడిగాడు వెంకటాచలాన్ని. ఆ ప్రశ్న ఇంతవరకు ఎవరూ వేయలేదు. విశాఖపట్నానికి విమాన సౌకర్యాలు తక్కువ, బొంబాయిలో దిగి రావాలి, ఎంత లేదన్నా 3 రోజులు అన్నాడు. వైశాఖ శుక్ల చతుర్దశి నృసింహ జయంతి నాడు తిరుమల అమెరికా ప్రయాణానికి ముహూర్తం పెట్టారు సుభద్రాచార్యులు వారు. కొడుకు శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు పొయ్యిగై అళ్వార్ వయ్యా తగిళీ పాసురాన్ని 108 సార్లు పారాయణం మొదలుపెట్టారు. బుల్లిరాజు గారు 3 వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని చేతికి తొడిగారు తిరుమలకి. అమెరికా వెళ్లే టైం దగ్గరవుతున్న కొద్దీ రుక్మిణమ్మ మరీ బెంబేలైపోయింది. తనకి వయసు మీద పడుతోంది. ఇది వరకటి శక్తి లేదు. మళ్లీ మనవణ్ణి ఎప్పుడు చూస్తుందో, ఇప్పుడు అమెరికా వెళ్ళకపోతేనేం అనే ఆలోచన ఆమెకి రాలేదు. పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్లడం ఎంత సహజమో, చదువయ్యాక పై దేశాలకి వెళ్లడం అంతే సహజమని సరిపెట్టుకుంది రుక్మిణమ్మ. ఓ రోజు చాప మీద పడుకున్న మనవడి తలని తన ఒడిలో పెట్టుకుని కూర్చుంది. తిరుమల ఆశ్చర్యపోయాడు. మా అమ్మ కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో నీళ్లు లేవు. ఏదో చెప్పరాని దిగులుంది. నా చిన్నతనంలో మా అమ్మమ్మ చెప్పేదిరా, ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి చచ్చిపోయే ముందు దేవుడు పుష్పక విమానం పంపిస్తాడట. నా కడుపున పుట్టిన కొడుకు బతికుండగానే విమానం ఎక్కే మనవణ్ణి కంటాడని అనుకోలేదు. నువ్వు మళ్ళీ వచ్చేసరికి నేనుంటానో లేదో తెలీదు. ఈ మా అమ్మ నువ్వు 100 ఏళ్లు చల్లగా ఉండాలని ఎక్కడున్నా దీవిస్తుంది అంది. ఆళ్వార్గళ్ వాలి అరుళిచ్చియళ్ వాలి సన్నటి గొంతుతో ఆశీర్వాదాన్ని పాడింది. పాడుతూనే గోడని ఆనుకొని నిద్రపోయింది. మెల్లగా ఆమె తొడ మీద తల తిప్పుకుని లేచాడు. మొదటిసారిగా ఏదో అనిర్వచనీయమైన సంపదని వదులుకుపోతున్న దిగులు అతని మనసులో కదిలింది. అయితే అది క్షణమాత్రం. ఇంకా రక్తంలో వేడుంది. రుక్మిణమ్మ మనసులో గుబులు అతని మనసు దాకా ప్రయాణం చేయడానికి మరో 50 సంవత్సరాలైనా కావాలి. గుమ్మంలోంచి ఎవరో పిలిచారు. సరాసరి గుడిలోంచే బయటకొచ్చాడు. కూరమయ్యని వెంటనే పోల్చుకోలేదు. ఈ 3-4 ఏళ్లలో కూరమయ్యని చూడలేదు. గుర్తుపట్టలేనంతగా పొడుగెదిగాడు. 2 విషయాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి అతనిలో. పట్నమిచ్చిన సంస్కారం మొదటిది. పొడుగు చేతుల షర్టు, ప్యాంటు, బెల్టు, అందంగా ఉన్నాడు. రెండోది చదువిచ్చిన కళ అతనిలో స్పష్టంగా తెలుస్తోంది. 5th ఫారం పాస్ అయ్యాను సార్ అన్నాడు కాళ్ళకి నమస్కారం పెడుతూ. లేవదీసి కావలించుకున్నాడు తిరుమల. మొదట ఆ సార్ మానాలి, 2 ఈ నమస్కారాలు. మీరు నాకు చదువు నేర్పారు సార్. వెనక నుంచి గుడిగోడ కానుకొని గోళ్లు కొరుక్కుంటూ ఆండాళ్లు చూస్తోంది. తన అన్నయ్య అమాంతం కావలించుకునే మనిషిని వింతగా చూసింది. ఆ గౌరవానికి, ఆ ఆప్యాయతకి కారణాన్ని అర్థం చేసుకునే వయసు కాదు ఆ పిల్లది. ఈయనేంటి నల్లగా చింతముద్దులాగున్నాడు అనుకుంది. జేబులోంచి రెబ్బను చుట్టిన చిన్న ప్యాకెట్ తీశాడు కూరమయ్య. ఇది తమ కోసం అంటూ చేతిలో పెట్టాడు. విప్పి చూశాడు తిరుమల.
పొడుగు చేతిలో షర్టుకి పెట్టుకునే బంగారు పూత పూసిన వెండి కప్సు. ఓ గాడ్, థ్యాంక్ యూ అన్నాడు తిరుమల. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సార్. మన ఊళ్ళో అమెరికా వెళ్లే మొదటి వ్యక్తి మీరే అన్నాడు కూర్మయ్య. నిన్ను చూస్తే నాకింకా గర్వంగా ఉంది కూర్మయ్య. మన ఊళ్ళో చదువుకున్న మట్టి పిసుక్కునే మొదటి వ్యక్తి నువ్వే. మనిద్దరం ముందుకు చూస్తున్న తరానికి ప్రతినిధులం. సైకిల్ మీద వెళ్ళిపోతున్న కూరమయ్యని ఉద్దేశించి అరిచాడు తిరుమల. ఎన్ని మార్కులొచ్చాయి? కూరమయ్య నేల మీద కాలు మోపాడు. 29 సార్. మీకు 35 రావాలి పాస్ అవడానికి, కానీ మాకు 29 చాలు. సందు మలుపు తిరిగిపోయాడు. ఊరు వదిలి వెళ్లే ముందు కలుసుకోవలసిన మనిషి ఒకరున్నారు, నవనీతం. జైలుకొచ్చాడు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ భుజాల కొలతలు నా దగ్గర లేవు. వెనక్కి తిరిగి నిలబడు అంది. అల్లుతున్న స్వెటర్ని వీపుకు ఆనించి చూసింది. ఆమె వేళ్లు ఊలిని చీల్చుకుని శరీరాన్ని పలకరిస్తున్నాయి. తిరుమలకి భయం వేసింది. రేపు మరొక్కసారి వస్తావా? స్వెటర్ పూర్తవుతుంది అంది. ఇంకా రాలేను. సంజీవ్ వస్తాడు. అతనికి నాకు స్టేషన్లో చేరుస్తాడు అన్నాడు. నవ్వింది. నీకు ఇవ్వాలనుకున్నది స్వయంగా ఇవ్వలేకపోయిన వాటిలో ఇది రెండోది. మొదటిది నేను అంది కటకటాల్లోంచి చూస్తూ. 10 ఏరోగ్రాముల ప్యాకెట్ ఆమె చేతిలో ఉంచాడు. నీకు రాయడం రాదు, అయినా సంజీవికి చెబితే నాకు రాసి పోస్టు చేస్తాడు అని ఆమె చేతిలో ఉంచాడు. నవనీతాన్ని వదిలిపోతున్నందుకు బాధ అనిపించలేదు. విచిత్రంగా ఒక విడుదల అనిపించింది. మనసుకి దగ్గరగా, ఆత్మీయంగా, ఇంకా బలంగా పెనవేసుకున్న అనుభూతికి దూరం కావడం ఒకప్పుడు విముక్తి అవుతుంది. నవనీతానికి ఇప్పుడు జరిగిన నష్టం కన్నా మరింత నష్టాన్ని కలిగించకూడదు. ఆ పవిత్రమైన పువ్వులో కొన్ని రేకులు అప్పుడే రాలిపోయాయి. ఆ మిగిలిన వాటినైనా ఉంచగలిగినంత కాలం భద్రంగా ఉంచాలి. జైలుకి ఎదురుగా క్రైస్తవుల శ్మశానం. బస్సు కోసం నిలబడి రెంటిని పోల్చుకున్నాడు. ఒకటి మానసికంగా చచ్చిపోయిన వాళ్ళకి, 2 శారీరకంగా పోయిన వాళ్ళకి. ఎదురుగా కనిపించే 4 గోడల వెనక తనకిష్టమైన వ్యక్తి ఉంది. మొదటిసారిగా గుండె గొంతులో కదిలింది. ఎందుకిలా పారిపోతున్నాడు తను? సమాధానం వెతుకునే వ్యవధి లేదు. బస్సు దూసుకునొచ్చేసింది. వాల్తేరు స్టేషన్కి సుభద్రాచార్యులు, వరదమ్మ, కైకవసి, ఆండాళ్లు, వెంకటాచలం, జయవాణి, విక్టోరియా, సంజీవి వచ్చారు. సంజీవి నవనీతం ఇచ్చిన ప్యాకెట్ అతని చేతిలో పెట్టాడు. ఎర్రటి స్వెటర్తో పాటు ఏరోగ్రాముల కట్ట కనిపించింది. తీసి చూశాడు. అన్ని ఏరోగ్రాముల నిండా శ్రీరామ శ్రీరామ అని రాసుంది. నవ్వొచ్చింది. నవనీతానికి తెలిసిన భాష అదే. ఎన్నాళ్లు గడిచినా చెప్పుకోగలిగిన సందేశమూ అదే. రైలు బయలుదేరబోతుంటే సుభద్రాచార్యులు ముందుకొంగి, పెరుమాళ్ తిరుమొళి మరిచిపోకు అన్నారు చెవిలో. వరదమ్మ ముఖం వెలిగిపోతోంది. వాల్తేరు స్టేషన్ రైలు దాటిపోతుంటే దూరం అవుతున్న తన పరివారాన్ని చూసి ఒక్కసారి గుండె గువ్వలాడింది. చిన్న నీటితెర కళ్లల్లో నిండింది. గర్భగుడిలో మూల విరాటులాగా సుభద్రాచార్యులు గారు కనిపిస్తున్నారు. నాన్నగారిలో ముసల్తనం కనిపిస్తోంది అనుకున్నాడు తిరుమల. ప్లాట్ఫామ్ చివర తృప్తిగా అతన్ని మరొక వ్యక్తి గమనిస్తున్నాడు. అతని పేరు రాఘవాచార్యులు. తన కడుపున పుట్టింది సాక్షాత్తు విష్ణుమూర్తేనన్న స్పృహ తనకి ఉండరాదని కోరుకున్నాడు దశరథుడు ముందు జన్మలో. కేవలం తండ్రికి పుత్రుని మీదున్న మమకారాన్ని పూర్తిగా అనుభవించాలన్నదే ఆయన లక్ష్యం. కాని తనకు పుట్టింది భగవంతుడేనన్న జ్ఞానాన్ని కోరుకుంది కౌసల్య. అంతటి అదృష్టాన్ని మరిచిపోతే ఎలా? ఆ దివ్యానుభూతిని కోల్పోతే ఆ వరానికి విలువేముంది? అది ఆవిడ ఉద్దేశం. అందుకనే పుత్రవియోగం ఒక తండ్రిని ఆద్యంతము విచలితుడిని చేసి ప్రాణం తీసింది. శ్రీరాముడు అవతార ధర్మాన్ని నిర్వహిస్తున్నాడన్న స్పృహ ఆ తల్లిని ఊరటపరిచింది. దాదాపు ఇదే పరిస్థితుల్లో ఉన్నారు సుభద్రాచార్యులు, వరదమ్మ. చదివిచ్చిన గొప్ప అదృష్టానికి మురిసిపోతూ పుత్రవియోగాన్ని సరిపెట్టుకుంది వరదమ్మ. ఆ చదువు అవసరాన్ని అంగీకరించని సుభద్రాచార్యులు తిరుమల దూరం కావడాన్ని అంగీకరించలేకపోయారు. అయితే ఇద్దరిది తప్పనిసరి పరిస్థితి. రుక్మిణమ్మకి ఈ 2 ధ్యాసలు లేవు. అజ్ఞానం అప్పుడప్పుడు ఊహించని నిర్లిప్తతనిస్తుంది. కొడుకులేని లోటుని తన కొడుకు అనుభవించడం ఆమెని కించపరిచింది. అంతే. సుభద్రాచార్యుల వారికి శరీరం 50వ పడిలో, మనసు 70వ పడిలో పడింది. ఇప్పుడిప్పుడు తిరుప్పళ్ళి ఎళ్ళుచ్చి శార్తమూర్తే మీద మనసు నిలవడం లేదు. గోస్తాని నది స్నానానికి ఏనాడో ఒంటరైపోయారు. అయితే కర్మ సిద్ధాంతంలోనూ ఒక వైచిత్రుంది. రాబోయే జీవితం ఛాయలు జరుగుతున్న జీవితం మీద ప్రతిఫలిస్తాయి. ఇప్పటి అనాసక్తత రాబోయే అసక్తతికి కేవలం నాంది.
అక్కడ తిరుమల అమెరికాలో కాలు మోపే సమయానికి ఉదయమే మసక చీకట్లో గోస్తాని నది స్నానానికి వెళ్ళొస్తున్న సుభద్రాచార్యులు వారు ఓ కుక్క మీద కాలేశారు. భయంతో కుక్క గావుకేక పెట్టి ఆయన్ని కరిచింది. తుళ్ళిపడి కాలు తీసుకోబోయిన ఆచార్యులు వారు కాలు మెలికబడి మొదలంటా విరిగి నేల కూలిపోయారు. అంతే. ఆ తర్వాత జీవితాంతం ఏనాడు కుంతీ మాధవస్వామి సమక్షంలో తిరువారాధన చేయలేదు. ఓ కాస్త తెలతెలవారే వరకు నేల మీద అలా మూలుగుతూనే ఉండిపోయారు ఆచార్యులు వారు. కరిచిన కుక్క అప్పుడే పారిపోయింది. తెల్లవారాక చాకలి రోసయ్య ఆచార్యులు వారిని రోడ్డు మధ్యలో చూసి గతుకుమని పొరుగున ఊళ్ళోకి కబురు చేరవేశాడు. ఆచార్యులు వారిని నలుగురు నులక మంచం మీద మోసుకొచ్చి ఇంట్లో చేర్చారు. ఆ రోజు కుంతీ మాధవస్వామి ఊరివారి దృష్టి నుంచి పరాకయ్యాడు. స్వామికి జరగాల్సిన మర్యాదలు వెనకబడ్డాయి. బుల్లిరాజు గారు, బుచ్చి అమ్మగారు హుటాహుటినొచ్చారు. కుక్క కరిచిన చోట ఘాటు బలంగా పడింది. రక్తం ఆగకుండా కారుతోంది. కుప్పగా కూలిన ఆచార్యుల వారు లేవలేకపోవడాన్ని బట్టే కాలు విరిగిందని అర్థమైంది. మధ్యాహ్నం 11 గంటల సమయంలో ఆయన్ని పట్నం తరలించారు. ఆ వెళ్లడం పట్నంలోనే ఉండిపోయారు సుభద్రాచార్యులు వారు. బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు ఇవ్వాలన్నారు డాక్టర్లు. ఎక్స్రేలు తీసి కాలుకి ఆపరేషన్ చెయ్యాలన్నారు. అనారోగ్యం ఆచారాన్ని వెనక బెంచిలో కూర్చోబెట్టింది. కింగ్ జార్జ్ ఆసుపత్రికి ఎదురుగా కలెక్టరాఫీసు వెనక చిన్న ఇల్లు అద్దెకి తీయించారు రాజుగారు. అందులో అత్తా కోడళ్ల మకాం. ఇద్దరిలో ఒకరు తైనాతీగా ఆచార్యుల వారి పక్కన, పైగా అజాపజా చూసుకోవలసిన ఆండాళ్లు మరో పక్క. ఇలాంటి సమయంలో ధైర్యంగా పక్కన నిలవాల్సిన వ్యక్తి కొడుకు. తిరుమల సాంప్రదాయాన్ని పాటిస్తే ఆచార్యుల వారి స్థానంలో కుంతీ మాధవస్వామికి సేవలు చేసుకునేవాడు. ఇప్పుడు స్వామికి తండ్రికి సేవలు చేసే వ్యక్తి కరువైపోయాడు. సామర్లకోట నుంచి ఓ వైష్ణవ కుటుంబాన్ని పిలిపించి తాత్కాలికంగా గుడిని అప్పగించారు బుల్లిరాజు గారు. ఆ గడ్డు పరిస్థితుల్లో వెంకటాచలం, జయవాణి కొండంత అండగా నిలిచారు. ఈ విషయాన్ని తిరుమలకి తెలియజేయమంటారా అని అడిగాడు వెంకటాచలం. సమాధానం తనకి తెలిసినా వద్దు అన్నారు ఆచార్యులు వారు ముక్కసరిగా. తను కోరుకున్న జీవిత ప్రాంగణంలో ఉన్నవాడు తిరుమల. ఎన్నో కలల్ని క్రోడీకరించి ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఇప్పుడిప్పుడే అమెరికాలో అడుగుపెట్టాడు. కాగా అతను వచ్చి చేయగలిగిందేమీ లేదు. ఆచార్యులు వారిని గౌరవించే హితులు ఎందరో ఉన్నారు కనుక సరిపోయింది గాని మరో ముఖ్యమైన సమస్య ఆ సమయంలో ఆచార్యుల వారి దాకా రాలేదు. దాని పేరు డబ్బు. పద్మనాభంలో స్వామిని నమ్ముకున్న కుటుంబం సాఫీగా జీవిక సాగించడానికి, విశాఖపట్నంలో ఆసుపత్రిలో మంచాన పడిన వ్యక్తి జీవనం సాఫీగా సాగడానికి చాలా తేడా ఉంది. ఇల్లు అద్దెకి తీసి వెళుతూ బుల్లిరాజు గారు రుక్మిణమ్మ చేతిలో 200 ఇచ్చి వెళ్లారు. ఆసుపత్రి ఖర్చులు వెంకటాచలం భరిస్తున్నాడు. అయితే అతన్ని పీడిస్తోన్న అంశం మరొకటుంది. ఆచార్యులు వారు పట్టణంలో ఉండడం తప్పనిసరి అయితే ఆయన మనసు బాధపడకుండా ఆయనకి ఉపాధిని ఏర్పరిచే మార్గం ఏంటా అని. ఇది చాలా జటిలమైన సమస్య. కొందరు కొన్ని పనులు మానుకుంటే వాళ్ళు ఏం చెయ్యాలో ఎవరికీ అంతుబట్టదు. సర్కస్లో ప్రతిరోజు అందరినీ నవ్వించే హాస్యగాడు ఆ పని చేయలేని రోజంటూ వస్తే ఎలా జీవిక సాగించాలి? బంతి ఆటలో దేశానికి తలమానికమైన ఆటగాడు వృద్ధాప్యంలో ఏం చెయ్యాలి? అందుకనే సమాజాన్ని ప్రభావితం చేసే ప్రతి వ్యక్తిని సమాజం పోషించాలని వేదం ప్రబోధిస్తుంది. అయితే ఈ రోజుల్లో వేదం ఎవరికి కావాలి? మంచి జీవితానికి కొడుకు శ్రీకారం చుట్టే సమయానికి తండ్రి జీవితంలో ఒక దశకి అర్ధాంతరంగా తెరపడింది. ముందు చూపు కలవాడు కనుక వెంకటాచలం ఆలోచించాడు. ఆచార్యుల వారికి ఏ విధంగా ఆదాయం ఏర్పరచాలి? ఆ రోజుల్లో ఒకే ఒక పుస్తకాల షాపు విశాఖపట్నంలో పురపండాని, శ్రీశ్రీని, ఆరుద్రాని, రావిశాస్త్రిని దేశానికి పరిచయం చేసిన షాపు గుప్తా బ్రదర్స్. ప్రొపరేటర్ జగన్నాథ గుప్తా గారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి. వదాన్యులు. అడపాతడపా పుస్తకాల్ని ప్రచురించే అలవాటున్న సంస్థ. వెంకటాచలం విషయమంతా వివరించగానే గుప్తా గారు జాలిపడ్డారు. కారణం నువ్వు వెతుకు, ఆదాయం నేను ఏర్పాటు చేస్తాను అన్నారాయన. అంటూనే గల్లా పెట్టి తీసి 25 రూపాయలు ఇచ్చారు. ఆసుపత్రిలో చేరిన 10వ రోజున ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సవ్యంగా జరిగి కాస్త తేరుకున్నాక తెల్ల కాగితాలను కలాన్ని తెచ్చి ఆచార్యుల వారి పక్క మీద ఉంచాడు వెంకటాచలం. ఆండాళ్లు తిరుప్పావైని మీ భాషలో తినిగించండి, ప్రచురించడానికి మా మిత్రులు ఆత్రపడుతున్నారు అన్నాడు. సుభద్రాచార్యుల వారు ఆశ్చర్యపోయాడు. ఆయన ఏనాడు కాగితం మీద కలాన్ని పెట్టి ఎరుగడు. ఆ పని ఉత్తరం ముక్క రాయడానికైనా వరదమ్మ చేసింది.
అలాగని చదువు రాదని కాదు. కొత్త ఆలోచనని పేపర్ మీద పెట్టడం వేరు, కొత్తగా ఆలోచించడం వేరు. పైగా తన రచనని ప్రచురించే ఆతృత ఎవరికుంటుంది? ఆచార్యులు వారు మూర్ఖులు కారు, అజ్ఞాని కారు. వెంకటాచలం సంస్కారము, ఆలోచన సరళిని అర్థం చేసుకోగలిగారు. కళ్ళు మూసుకుని జయ శ్రీమన్నారాయణ, మీ మేలు జీవితంలో మరోరాంది అన్నారు. అంటున్నప్పుడు ఆయన కొలుకుల్లో నీరు నిండింది. వెంకటాచలం నిట్టూర్చాడు. తన మనసులో ఆవేదన ఆచార్యుల వారికి అర్థమైంది. ఇక డబ్బు ఇవ్వడం సులువు. మొదటి విడత 25 రూపాయలు వరదమ్మ చేతిలో ఉంచాడు. తర్వాత చాలా పేజీలు సుభద్రాచార్యుల వారు నింపారు వరదమ్మ సహాయంతో. అయితే ఆ పేజీలని ఎవరూ ఎప్పుడూ చదవలేదు, ఎవరూ ఎప్పుడూ ప్రచురించలేదు. ప్రచురించమని వెంకటాచలం గుమస్తా గారిని అడగను లేదు, ఆయన ఆసక్తి చూపను లేదు. అది జగన్నాథ గుప్తా గారు ఆ రోజుల్లో చేసిన గుప్తదానాల్లో ఒకటి. విచిత్రం, ఆయన అప్పటి వరకు ఆచార్యుల వారిని చూడనూ లేదు. కష్టంలో ఉన్న దేశాన్ని ఆదుకునే ఉద్యమంలో తలమునకలవుతున్న తరానికి కష్టంలో ఉన్న ఒక వ్యక్తిని ఆదుకోవడం ఏమంత కష్టం కాదు. ఈ సమయంలో పరోక్షంగా ఆదుకున్న మరో వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రొఫెసర్ రాఘవాచార్యులు. ఆయన మొదటిసారిగా డాక్టర్ నందివాడ శ్రీనివాసరావు గారితో వచ్చి సుభద్రాచార్యుల వారిని కలిశారు. డాక్టర్ శ్రీనివాసరావు గారే రాఘవాచార్యుల్ని సుభద్రాచార్యుల వారికి పరిచయం చేశారు. ఆ తర్వాత రాఘవాచార్యులు రోజూ ఆయన్ని చూసి వెళ్లేవాడు. లావణ్య ఒక్కసారి వచ్చి చూసింది. వార్డ్ ఆ ఒక్కసారి రావడానికి బద్దకించింది. రాఘవాచార్యులు డెట్రాయిట్లో తిరుమల మీద ఓ కన్నేసుంచాడు. తిరుమల వెస్ట్ బ్లూ ఫీల్డ్లో లాక్ పైన రోడ్లో ఓ గది అద్దెకి తీసుకున్నాడు. ఆ గది వెతుక్కుంటూ ఓ రోజు బెంజు కారు వచ్చింది. పొడుగైన ముక్కుపొడు రంగు కారులో పొట్టిగా ఉన్న డాక్టర్ గారు దిగారు. ఆయన డాక్టర్ సత్యమూర్తి గారు. రాఘవాచార్యులతో బాపట్లలో సహాధ్యాయి. విషయమంతా ఫోన్లో చెప్పాడు రాఘవాచార్యులు. అర్థం చేసుకున్నాడు సత్యమూర్తి. అమెరికా కొత్తగా వచ్చిన వాళ్ళకి అవసరాలు ఏముంటాయో సత్యమూర్తికి బాగా తెలుసు. ఆ దేశంలో బాగా చెల్లుబాటయ్యేది ప్లాస్టిక్ కరెన్సీ. 2-3 కంపెనీల క్రెడిట్ కార్డ్స్ ఇప్పించాడు. తను మొదటి వాయిదా చెల్లించి కారు కూడా ఇంటి ముందు నిలబెట్టాడు. అయితే తిరుమల వెళ్ళింది ప్రపంచంలోకెల్లా పెద్ద కార్ల కంపెనీలో ఉద్యోగానికి. పైగా ఆ కంపెనీ కోరి పిలిపించుకున్న ఆఫీసర్ అతను. 3 నెలల్లో కంపెనీ కారిచ్చింది. ఈ 3 నెలల్లో తల్లికి తండ్రికి 6 ఉత్తరాలు రాశాడు. ఆ రోజుల్లో పద్మనాభానికి ఫోన్ చేసే అవకాశాలు తక్కువ. ఇండియాలో అంతా క్షేమంగా ఉన్నారన్న దొంగ ఉత్తరాలు 2 వచ్చాయి. అమెరికాకు అలవాటు పడిన యువతరం సరిపెట్టుకుంటున్న లక్షలాది దొంగ ఉత్తరాలకి ఇది ప్రారంభం. తిరుమలకి సంబంధించినంతవరకు ఏ తల్లిదండ్రులు తమ ఇక్కట్లని అంత దూరంలో ఉన్న బిడ్డలకి చెప్పుకోరు. చెప్పడం వల్ల ఉపయోగం ఉండదని వాళ్ళకి తెలుసు. చెప్పడం వల్ల అమెరికాలో బిడ్డలకి మనశ్శాంతి లేకుండా చేస్తామని వారికి తెలుసు. తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఏర్పడే అంతరానికి ఇది కేవలం ప్రారంభం. తల్లిదండ్రుల బిడ్డల మమకారాల్లో ఆత్మవంచనకి ఇది శ్రీకారం. ఆపరేషన్ అయిన 6వ నెలకి నేల మీద కాలు మోపారు సుభద్రాచార్యుల వారు. 50 సంవత్సరాల అలవాటుని కాళ్ళు అప్పటికి మరిచిపోయాయి. శరీరం దూదెపింజిలా తూలింది. వరదమ్మ భుజం పట్టుకుని అడుగులు వేశారు. క్రమంగా తెలిసొచ్చిన విషయం చిన్న కుంటి నిలిచిపోయిందని. ఆచార్యుల వారి అవిటితనానికి తిరుమల విదేశీ జీవనమంత వయసొచ్చింది. ఆపరేషన్ జరిగిన 2 రోజుల ముందే కైకవసి పట్నం వచ్చేసింది. అప్పుడప్పుడు జరిగే నవనీతం కేసు విచారణకి కోర్టుకి వెంకటాచలంతో వెళ్ళొచ్చేది. పద్మనాభంలో సామర్లకోట కుటుంబం స్థిరపడింది. అనారోగ్యం నుంచి కోలుకోగానే పద్మనాభం వచ్చేమని బుల్లిరాజు గారు పదే పదే బ్రతిమలాడారు సుభద్రాచార్యుల వారిని. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరిన 3వ రోజునే వెతుకుంటూ వచ్చాడో ముసలి బ్రాహ్మడు. అతని పేరు అనంగాచార్యులు. ప్రస్తుతం కుంతీ మాధవస్వామిని సేవించుకుంటున్న అర్చకుడాయన. 5గురు మనుషులకు ఆయనే దిక్కు. అందులో ఓ విధవ చెల్లెలు, ఓ రోగిష్టి అన్నగారు ఉన్నారు. ఆయనకి కుంతీ మాధవస్వామే ఆధారం. ఆయన చూడవచ్చింది సుభద్రాచార్యుల వారిని పరామర్శించడానికి కాదు, తన గోడు ఆయనకి విన్నవించుకోవడానికి. అనంగాచార్యులు వెళ్లే సమయానికి ఆచార్యుల వారికి ఓ విషయం అర్థమైంది. అవసరంలో ఉన్న వ్యక్తిని కుంతీ మాధవస్వామి ఆదుకున్నాడని. ఈ సంగతి రుక్మిణమ్మ వరదమ్మకి తప్ప ఎవరికీ తెలీదు. తెలియాల్సిన అవసరం లేదు. ఈ కారణం చేతనే బుల్లిరాజు గారు ఎంత ప్రాధేయపడినా పద్మనాభం రావడానికి తిరస్కరించారు సుభద్రాచార్యులు. ఏదో కొత్త సాకు చెప్పారు. సుభద్రాచార్యుల అడ్రస్సు పట్నానికి ఎందుకు మారిందో వెంటనే అర్థం కాలేదు తిరుమలకి. మారినట్టు చాలా కాలం తెలియనివ్వలేదు బుల్లిరాజు గారు.
అయితే ఎప్పటి ఉత్తరాల్ని అప్పుడు చేరవేయడం క్రమేపీ కష్టమవుతుండడం వల్ల కొత్త అడ్రస్సు తిరుమలకి తెలియజేశారు. తండ్రి పట్నానికి చేరడం అభివృద్ధిగా అర్థం చేసుకున్నాడు తిరుమల. అతని దృష్టంతా అభివృద్ధి వైపే సారించింది. అందువల్ల సాంప్రదాయంలో కూరుకుపోయిన తండ్రి హఠాత్తుగా పట్నంలో ఉండవలసి రావడాన్ని అతని మనసు మరో విధంగా అర్థం చేసుకోలేకపోయింది. ఇది 2 తరాల పరాయీకరణలో రెండో దశ. ఈలోగా నవనీతం కేసు విచారణ ముగిసింది. జడ్జి గోవిందరాజుల నాయుడు గారు కల్పబుల్ హోమిసైడుగా నేరాన్ని పరిగణించి 5 ఏళ్లు శిక్ష వేశారు. అందులో దాదాపు 3 ఏళ్లు గడిచిపోయింది. ఇక జరగాల్సిన 2 ఏళ్లలో మంచి నడవడికకు గాను ఏమాత్రం శిక్ష తగ్గినా ఎంత లేదన్నా 18 నెలల్లో నవనీతం విడుదలవుతుంది. తిరుమల సంజీవికి కృతజ్ఞత చెప్తూ 3 పేజీల ఉత్తరం రాశాడు. జైల్లో రామకోటి చాలా చురుకుగా సాగుతోంది నవనీతానికి. శిక్ష తగ్గిపోయినందుకు బాధపడింది. సంజీవి నవ్వుకున్నాడు. బయట ప్రపంచంతో ఈ 2-3 సంవత్సరాలు సంబంధాలు నిలిపింది సంజీవి. మధ్య మధ్య కైకవసి, వెంకటాచలం, అప్పుడప్పుడు బుల్లిరాజు గారు వచ్చి పోతున్నారు. ఓసారి కోరుకొండ నుంచి భూపతిరాజు వచ్చి పూతరేకుల ప్యాకెట్ ఇచ్చి వెళ్ళాడు. భూపతిని చూసి ఆశ్చర్యపోయింది నవనీతం. ఊహించలేనంత గంభీరమయ్యాడు. అతి త్వరలో బట్టతల కావడానికి అన్ని ఛాయలు కనిపించాయి. అంతకు మించి శరీరం పెద్దదైంది. వెళుతూ వెళుతూ నవనీతం తల నిమిరాడు ఆర్ద్రంగా. 2-3 రోజుల దాకా భూపతిరాజుని మరిచిపోలేకపోయింది నవనీతం. జైలు నుంచి విడుదలయ్యే సమయం దగ్గర పడుతున్న కొద్దీ నవనీతంలో దిగులు ఎక్కువైంది. దాన్ని కనిపెట్టినవాడు సంజీవి. త్వరలో విడుదలవుతున్నందుకు ఆనందంగా లేదు అని అడిగాడు. లేదు అంది నవనీతం. తనకి పద్మనాభం వెళ్లాలని లేదు. తన తల్లి ప్రస్తుతం విశాఖలో ఆచార్యుల వారింట్లో తలదాచుకుంటోంది. తను అక్కడ చేరితే వాళ్ళకి బరువు కావడం తప్ప మరొక గత్యంతరం లేదు. ఆ ప్రపంచం ఆనందంగా తనని మరిచిపోయింది. విడుదలై తనేం చెయ్యాలి? సంజీవి నవ్వుకున్నాడు. ఆ ప్రశ్నకి సమాధానం తనకి తెలుసు. విడుదలయ్యి ఆమె ఏం చెయ్యాలో నిర్దిష్టమైన ప్రణాళిక వేసుంచాడు. ఆ మాటే నవనీతంతో చెప్పాడు సంజీవి. ఆ ప్రణాళిక తెలిసిన వ్యక్తి మరొకరున్నారు. ఈ దేశానికి ఆవలి తీరంలో అమెరికాలో ఉన్న తిరుమల. తెలిసాక ఆనందంతో 6 పేజీల ఉత్తరం రాశాడు తిరుమల సంజీవికి. ఆమె జైలు నుంచి విడుదలవుతున్న రోజు ఎవరికీ తెలియజెప్పలేదు సంజీవి. ఆఖరికి వెంకటాచలానికి కూడా. ఉదయం 10 గంటలకి జైలు రిజిస్టార్లో సంతకాలన్నీ పూర్తయి తన వస్తువులన్నీ తీసుకుని నవనీతం జైలు బయటకు వచ్చేసరికి చెట్టు నీడలో ఒకే ఒక్క వ్యక్తి నిలబడున్నాడు, సంజీవి. అతని చేతుల్లో పెద్ద పూలగుచ్చు ఉంది. నవనీతం చేతిలో 82 రామకోటి పుస్తకాల బరువుంది. అంతకు మించి గతం మనసులో వదిలిపోయిన జ్ఞాపకాల బరువు. సంజీవి ఆమె దగ్గరకొచ్చి చేతిలో పూలగుచ్చు ఉంచాడు. ఆమె చేతిలో బరువు అందుకున్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఆ ప్రశ్న నవనీతం అడగలేదు. ఆమె కళ్ళు అడుగుతున్నాయి. సంజీవి మాటల్లో సమాధానం చెప్పాడు. ఇన్నాళ్ళు నా మనసులో ఉన్న మాట అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. హత్య జరిగాక విచారణ జరుగుతున్నప్పుడు కోర్టులోనూ ఎన్నడూ నవనీతానికి కన్నీరు రాలేదు. కాని ఈ ప్రశ్న అడుగుతున్న సంజీవిని చూసి 5 సంవత్సరాలు తన దగ్గరికి రాకుండా దూరంగా ఉంచిన దుఃఖాన్ని ఒక్కసారి వెళ్లగక్కేసింది. భోరుమని పసిపిల్లలా ఏడుస్తున్న నవనీతాన్ని పసిబిడ్డలా పొదివి పట్టుకున్నాడు సంజీవి. రిజిస్ట్రార్ ముందు నవనీతం, సంజీవి పెళ్లికి సాక్షి సంతకాలు వెంకటాచలం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెన్నేటి నారాయణరావు గారు చేశారు. సందడి చిన్నదైనా అక్కడికొచ్చిన అందరి మనసులు ఆర్ద్రతతో ఆనందంతో పరవశం అయ్యాయి. విషయం తెలిసి రిజిస్ట్రారు దైవాధీనం గారు వధూవరులని అక్కడే నిలబెట్టి 2 పూలమాలలు తెప్పించి ఇద్దరి చేత ప్రత్యేకంగా దండలు మరిపించారు. ఎక్కువ హడావిడి జయవాణిది. కనకాంబరం రంగు పట్టుచీర ప్రత్యేకంగా ఎన్నిక చేసి స్వయంగా నవనీతానికి కట్టి తన గొలుసు కూడా అలంకరించి మరీ రిజిస్ట్రార్ ముందు నిలబెట్టింది. ఇంకా చిగరచ్చదని ఆశలు వదులుకున్న చెట్టుకి పచ్చని చిగుళ్ళు పొడచూపడం లాంటిది నవనీతానికి. ఆమె ఒక్కరి గురించి ఆలోచిస్తోంది. ఒక్క ఆలోచనే మనసులో కదులుతోంది సంజీవి. ఇలాంటి ఆలోచన అతని మనసులోకి ఎలా వచ్చింది? ఎప్పుడూ అతన్ని అంత తదేకంగా పరికించుండదు. తల్లి తండ్రి ఎవరో తెలియని ఈ వారాలబ్బాయి మోడువారిన మొక్క ముందు చెంబుడు నీళ్లతో నిలబడి అపర భగీరథుళ్లా కనిపించాడు. ఆర్ద్రత గౌరవాన్ని, సాధుత్వాన్ని పెంచుతుంది. భగవంతుడి ముందు భక్తుడి స్థితిని ఎవరో కవి వర్ణించాడు, నిర్వీర్యుడయ్యాడు అని.
సంజీవ్ పట్ల నవనీతం పరిస్థితి అది. రాబోయే నూరేళ్ల జీవితంలో అతని పట్ల ఆమెకున్న అమితమైన గౌరవం మగాడి పట్ల ఆడదానికి ఉండాల్సిన కోరికని ఏ పదో వరుసలోనూ ఉంచింది. ఆమె ఏనాడు అతనికి స్త్రీ ఇవ్వాల్సినంత సుఖాన్ని ఇవ్వలేకపోయింది. అతను పుచ్చుకోలేకపోయాడు. అయితే ఇద్దరిలోనూ ఆ ఆనందానికి ప్రాముఖ్యం లేదు. వారి సహజీవనం అకారణంగా ఎప్పుడూ తప్పటడుగు వేయలేదు. కుంటివాడికి చేతికర్రకి సహజీవనం ఎలాంటిది? భక్తుడికి భగవంతుడికి మధ్య సయోధ్య ఎలాంటిది? పోలిక ఏదైనా? వారిద్దరూ చుట్టూ ఉన్న సమాజం అబ్బురంతో చూసేంత ఆదర్శప్రాయమైన జంట అయ్యారు. జీవితం నష్టపోయిన ఇద్దరు కలుపుకున్న స్నేహం అది. ఇందులో స్వార్థం లేదు, ఆకాంక్ష లేదు, విపరీతమైన తృప్తి ఉంది. రిజిస్ట్రార్ ఆఫీసులోంచి బయటకొచ్చాక ఒక ఆయన నీతో మాట్లాడడానికి అమెరికాలో ఎదురు చూస్తున్నాడు అని నవనీతం చెవిలో చెప్పాడు. నవనీతం ఆశ్చర్యంగా అతన్ని చూసింది. ఆమె మనసులో ఆ క్షణం కదిలిన ఒకే ఒక్క వ్యక్తి అదే తిరుమల. మీకెలా తెలుసు? అంది బలహీనంగా. ఆయన దగ్గర నుంచి నేను దోచుకున్నాను కనుక. ఇప్పుడు అమెరికాలో తెల్లవారుజామున 2 అయింది. గంటన్నర నుంచి ఆయన ఫోన్ దగ్గరే కూర్చున్నాడు. రా మాట్లాడదు గాని అని రిక్షా ఎక్కించాడు. టెలిగ్రాఫ్ ఆఫీసులో గంట తర్వాత, అంటే అమెరికా లెక్కల్లో తెల్లవారుజామున 3 గంటలకి తిరుమల గొంతు వినిపించింది. మాట ఆచితూచి మాట్లాడాలని నవనీతానికి తెలీదు. ఎప్పుడూ దూరంగా తిరుమలని పలకరించలేదు. చిన్నబాబు అంది. ఈతరాని పిరికి మనిషి వరద నీటిలో ఊతం కోసం వరిచినట్టు. చిన్ని అని ముద్దుగా పిలిచాడు. ఆ పేరుకి ఆ ఫోన్ కాల్లోనే మొదటిసారిగా బారసాల. కదిలిపోయింది నవనీతం. నాకు సంజీవ్ అంతా చెప్పాడు చిన్ని. సంజీవ్ లాంటి భర్త నీకు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 3 గంటల నుంచి విపరీతమైన చలిలో కూర్చుని నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. చిన్ని, అమెరికా నుంచి నీకేం కావాలో చెప్పు. వైట్ హౌస్ తెమ్మన్నా పేకిలించుకుని వస్తాను అన్నాడు. అటునుంచి వస్తున్న సమాధానం వినిపించకపోయినా తృప్తిగా ఆమె ముఖాన్ని చూస్తూ నలిగిపోయిన షర్టుతో నిలబడిన సంజీవిని గమనించింది. మా ఆయనకి మంచి ఉన్నికోటు పంపించు చిన్నబాబు అంది ఆనందంగా. చాలా సంవత్సరాల తర్వాత ఆమెలో పెళ్ళుబికిన ఆనందం అది. భర్తని మా ఆయన అనడం కూడా మొదటిసారే. మా ఆయన అన్నప్పుడు ఇండియాలో సంజీవి కళ్ళల్లో ఆనందాన్ని సరితూచే ఆనందం అమెరికాలో మరో 2 కళ్ళు అనుభవించాయి. మీ ఆయనకి 2 సూట్లు పంపుతాను చిన్ని. ఒకటి వాళ్ళ ఆవిడ అడిగింది, 2 ఆయన స్నేహితుడు ఆయన పెళ్లికిచ్చింది. దేవతలకి రెక్కలు కిరీటాలు ఉంటాయని పురాణాలు చెప్పాయి. మనలాగే 2 కాళ్ళు, ఓ ముక్కు, 2 చేతులు ఉంటాయని తెలీదు. నీ భర్త చాలామంది ఆడపిల్లలు కలలుగన్నా దొరకని దేవతామూర్తి. జాగ్రత్తగా దాచుకో. నవనీతం గర్వంగా తనని చూసే చూపుకి అర్థం సంజీవికి బోధపడలేదు. 2 ఖండాల దూరంలో 2 హృదయాలు పంచుకున్న రహస్యం అది. త్వరగా పెట్టేయ్, నాకు 450 రూపాయల బిల్లు అవుతుంది అన్నాడు సంజీవి. నవ్వుతూ ఫోన్ పెట్టేసింది. ఈ ఫోన్ కాల్ సంజీవి ఆమెకిచ్చిన పెళ్లి కానుక. ఈ ప్రపంచంలో ఆమె కోరుకునే ఒకే ఒక వ్యక్తితో పంచుకోవాలనుకున్న ఆనందాన్ని 450 రూపాయలతో సంజీవి ఆమెకి కొనిపెట్టాడు. జీవితంలో ఇంకా ఇంత ఆనందం మిగిలిందా అనుకుంది నవనీతం. దండలతో గుమ్మంలోకొచ్చి నిలబడిన నవనీతం సంజీవిని చూసి బిత్తరపోయారు సుభద్రాచార్యులు, వరదమ్మ, రుక్మిణమ్మ. దూరం నుంచే ముగ్గురికి పాదాభివందనాలు చేశారు ఇద్దరు. వెంకటాచలం జరిగిన సందర్భాన్ని వివరించాడు. దైవానుగ్రహం, మనుషుల్లోనూ దేవుళ్ళుంటారు. నవనీతం నేల రాలిపోవలసిన పువ్వు కాదు, నాకు తెలుసు అన్నారు సుభద్రాచార్యులు. రుక్మిణమ్మ ఆనందంగా తన మెడలో ఉన్న ఒక పేట పగడాల దండ తీసి నవనీతం మెడలో వేసింది. వరదమ్మ చిలిపిగా, మా అమ్మాయి పేరు చెప్పి లోపలికి రావయ్యా అంది. నవ్వులతో ఆ ఇల్లు నందనవనం అయిపోయింది. నోటంట మాటరాంది, మాట్లాడలేనిది ఒక్కతే కైకవసి. ప్రపంచంలో ఉన్న భాష యావత్తు ఆ క్షణంలో ఆమె సొంతమైతే ఆమె ఏం మాట్లాడేది? నవనీతం అదృష్టం గురించా, సంజీవి ఔదార్యం గురించా, త్యాగం గురించా, ఆరాధన గురించా? దగ్గరకు అల్లుడు కూతురు నడిచొచ్చినప్పుడు కూతుర్ని చూడలేదు కైకవసి. అమాంతం అల్లుడి కాళ్ల మీద పడి బోరుమంది. ఆ దృశ్యానికి అక్కడున్న వాళ్ళంతా కదిలిపోయారు. వరదమ్మ కైకవసిని లేవదీసింది. నవనీతం రాకతో సంజీవి దశ తిరిగింది. నవనీతం కేసులో సంజీవి పెద్దగా కృషి చేసిందేం లేదు, చేయవలసింది లేదు.
అయితే కేసు కంటే నవనీతం తీరా గెలిచాక గెలుపు కంటే ఇద్దరి వివాహం చాలా మందిని ఆకర్షించింది. నలుగురు చేయలేని పని ఏ ఒక్కడో చేయడానికే గొప్పతనమని పేరు పెట్టుకుంటాం. అది మనకి సాధ్యమయ్యే స్థితిలో ఉంటే ఈర్షపడతాం. సాధ్యం కాని స్థితిలో ఉంటే అదృష్టమని సరిపెట్టుకుంటాం. కలలో కూడా ఊహించని స్థితిలో ఆ పని జరిపితే ఆయనకి మహానుభావుడని బిరుదిచ్చి మరిచిపోతాం. వీటన్నింటికీ దగ్గరలో సంజీవి పరపతి ఇమిడింది. 2 రకాల పార్టీలు ఆయన దగ్గరకు రావడం ప్రారంభించారు. ఎక్కడా సమాధానం దొరక్క కేవలం సెంటిమెంటుతోనో చాకచక్యంతోనో సాధించాల్సిన కేసులు, పాపర్ దావాలు. నిజానికి పాపర్ కేసులు తగు మాత్రం ఫీజుతో చేపట్టే పని సంజీవి చేతిలో పడింది. సంజీవి దురాశపరుడు కాదు. కాగా అతనికి జీవితం నేర్పిన పాఠం దేనిమీద ఆశ పెంచుకోకు, వచ్చింది చేతికి దక్కినందుకే ఆనందించమని. నవనీతంతో చాలా హార్దికమైన సంసారాన్ని ప్రారంభించాడు. ఇద్దరికీ ఒకరికొకరు కొత్త రుచిని జీవితాలకు చేర్చారు. వివాహంతో నిజమైన అన్యోన్యతను సాధించిన అపరూపమైన సుకృతిగా ఎదురయ్యే సందర్భం అది. ఇదే సమయంలో మరొక వివాహానికి ఇంకొక వ్యక్తి రకరకాల ఉచ్చులు పన్నుతున్నాడు. ఆయన రాఘవాచారి. అయితే అందులో దురుద్దేశం లేదు, తెలివితేటల పాలు ఎక్కువ ఉంది. విఘ్నేశ్వరుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి భూప్రదక్షిణం చేయబోయిన తమ్ముణ్ణి ఓడించడంలో దుర్మార్గం లేదు. దేవుడు కనుక ఆ లౌక్యానికి మేధస్సు లేబులంటించారు పెద్దలు. రాఘవాచారి విషయంలో విఘ్నేశ్వరరావు గారికి తీసిపోని మేధస్సునే ఉపయోగించాడు. అంత ప్రయత్నం ఎందుకు? పాడు వంటి అందమైన చదువుకున్న అమ్మాయికి ప్రయత్నిస్తే తిరుమల కంటే మంచి సంబంధం దొరకదా? నిజానికి దొరకదు. కారణం పెళ్లి విషయంలో రాఘవాచారికి కొన్ని లక్ష్యాలున్నాయి, కొన్ని అనుభవాలున్నాయి, కొన్ని పరిధులున్నాయి. పాడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియాలో ఉండే పిల్ల కాదు. అమెరికాలో పెరిగిన అబ్బాయిలు ఇండియాలో అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని అమెరికా తీసుకుపోతే లక్షణంగా ప్యాంట్లు తొడుక్కొని నుదుటిన బొట్టు చెరిపేసుకుని లక్ష్మీ లక్కీగా సావిత్రి చెవిగా ఉన్నాయి. కానీ అమెరికాలో పెరిగిన ఏ ఆడపిల్ల ఇండియాలో పెరిగిన కుర్రాన్ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళాక గాని ఇండియా వచ్చి గాని సుఖంగా కాపురం చేసిన సందర్భాలు ఒక్కటి కూడా లేవు. ఇది రాఘవాచారికి బాగా తెలుసు. అందుకు కారణం అమెరికా వాతావరణానికి మారిన ఆడపిల్ల ధోరణిలోకి మగాడు మారడం కష్టం. ఎందుకంటే పురుషాధిక్యతతో పెరిగిన వాతావరణంలోంచి కుర్రాడు వెళుతున్నాడు కనుక. అయితే స్త్రీలు సావిత్రి, అనసూయ, అరుంధతి మోడల్స్లో తండ్రులు తయారు చేశారు. భర్త దుర్మార్గుడైతే దుర్మార్గంతో సరిపెట్టుకోవడం, ఫ్యాషన్ మనిషి అయితే అతనికి నచ్చే విధంగా ఫ్యాషన్లకి అలవాటు పడ్డం, సంస్కృతిలోనే అలవాటు చేయడం కష్టం కాదు. మార్పు ఆడపిల్లల సైకిలో భాగంగా ఆ సంస్కృతి పెంచింది కనుక. మ్యాథమెటికల్ ఫిజిక్స్ ప్రొఫెసర్గా రాఘవాచారికి ఈ ఈక్వేషన్ బాగా తెలుసు. తాగుబోతువాడికి తాగుడిని అర్థం చేసుకునే పెళ్ళం కావాలి. భగవద్గీతని పారాయణం చేసే మొగుడికి మహాపాతివ్రత్యం మీద నమ్మకం ఉన్న భార్య కావాలి. తప్పనిసరిగా అమెరికా వైపే దృష్టి సారించిన అమ్మాయికి తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికాలో అడుగు పెడుతున్న కుర్రాడు భర్త కావడం క్షేమం. అయితే అతనికంటే ముందు అమ్మాయి అమెరికాకు అలవాటు పడిందా పెళ్లి చెడిపోతుంది. అమెరికా కంటే ముందు ఆ అబ్బాయికి అలవాటు పడాలి. ఇది బూతుగా అనుకున్న మాట కాదు. అందుకనే తిరుమల అమెరికా వెళ్లేదాకా పాడ్ అమెరికా ఊసెత్తకుండా ఆపాడు. తీరా తిరుమల అమెరికా వెళ్ళాక పాడ్ అమెరికా యాత్రకి అన్ని ప్లాన్లు పూర్తి చేశాడు. ఇప్పుడు ఈక్వేషన్ కరెక్ట్గా ఉంది. అమెరికాలో ఉన్న కుర్రాడు ఇండియా నుంచి వచ్చినా రావడానికి సిద్ధంగా ఉన్నా రావడానికి ఇష్టపడుతున్న అమ్మాయిని అమెరికాలో కలుసుకోబోతున్నాడు. ఇక ఈ పెళ్లి ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. పాడ్ తెలివైన అమ్మాయి, పైగా నాన్న కూతురు. ఎకనామిక్స్ ఆనర్స్ ఫస్ట్ క్లాసులో పాస్ అయింది. అయితే తిరుమల కోసం అమెరికాలో జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ అరులు చాచినట్టుగా ఆమె కోసం ఎవరూ అరులు చాచలేదు. అయినా ఆమెకి ఓ చిన్న సైజు ఉద్యోగం స్నేహితుల సహాయంతో చూసి పెట్టాడు. ఆ ఉద్యోగానికి ఆమె ఎకనామిక్స్ ఆనర్స్ అవసరం బొత్తిగా లేదు. ఇంగ్లీషు మాట్లాడే మంచి శరీరం ఉన్న అమ్మాయి చాలు. ఆ రెండూ పాడుకున్నాయి. ఇది బ్రెయిన్ డ్రైన్ కాదా అని అడిగాడు ఓ మిత్రుడు రాఘవాచారిని. రాఘవాచారికి కావలసినంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. నవ్వి, కాదు, ఇది బ్రెయిన్ ఇన్ ది డ్రైన్. ఐఆమ్ ట్రయింగ్ టు సాల్వేజ్ ఇట్ అన్నాడు. కానీ ఎలా? అమెరికాలో ఏది ఆశ్చర్యం కాదు. అమెరికా బతుకి అరులు చాచిన ఎంఏలు తీరా ఈ డిగ్రీ ఆ దేశంలో చెల్లదంటే కేవలం ఉపాధి కోసం గ్యాస్ స్టేషన్లో గ్యాస్ నింపే పనికి కుదురుకోవడం తెలుసు.
చదివిన ఎంఏని కుళ్ళి కాలువలో పారేసి అమెరికా పరిభాషలో ఎస్ఎల్సి లాంటి అర్హతని సంపాదించి కాస్తపాటి డాలర్లతో కారు షెడ్లలో బతుకుతున్న వాళ్ళని తెలుసు. ఎందుకు? రేపు అద్భుతంగా ఉండగలదని ప్రయత్నిస్తే రేపు నీదే అన్న ఆశని ఆ వ్యవస్థిస్తోంది. పుట్టుక కారణంగా, కులం కారణంగా, జాలి కారణంగా ఆ అవకాశాన్ని ఈ వ్యవస్థ కొందరికైనా దూరం చేస్తుంది. అందుకే ఆ రోజుల్లోనే తిలక్ కవి కనుక, ముందుకు చూసేవాడు కనుక అమెరికాలో డాలర్లు పండును అన్నాడు. డెట్రాయిట్లో పాడుకి ఉద్యోగం కుదిరింది. ఉద్యోగం తిరుమలకి తరచూ కనిపించే చోట కుదిరిచ్చారు పెద్దలు. విశాఖలో వదులు ప్యాంట్లు వేసుకుని తిరిగే ఆచార్యులు మొదట సాదాసీదా కారులో, ధర్మిలాను జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ కారులో తిరగడం అందంగా కనిపించింది పాడుకి. ఇది కూడా అమెరికా ప్రభావమే. అమెరికాలో గ్లామరు ప్లాస్టిక్ కరెన్సీ, ఫేస్ కాదు. కరెన్సీ జేబులో ఉంటే 6 నెలల్లో మనిషి వాలకం, క్రాఫు, మాట, అతను మన మీద చూపే ప్రభావం అన్నీ మారిపోతాయి. మరి మార్పునే ప్రేమించే పాడ్ తిరుమల పట్ల ఆకర్షితురాలు కావడంలో ఆశ్చర్యం లేదు. పాడ్ తిరుమల 4-5 సార్లు కలిశారు. ఇప్పుడు అమెరికా పద్ధతిలో శరీరం తగ్గే ప్రయత్నాలు ప్రారంభించి అమెరికా లిప్స్టిక్తో శరీరాన్ని అంటుకుని పీటర్ ఇంగ్లాండ్ బనియన్లతో ప్లేట్లో వడ్డించిన గులాబ్ జామ్లా ఉంది పాడు. 5-6 నెలల్లో ఇద్దరూ అమెరికన్ బాణీలోనే డేటింగ్ చేశారు. నైట్ క్లబ్బుల్లో పొచ్చిరాని డ్యాన్సులు చేసి దానికే మోడర్నైజేషన్గా ఇద్దరూ గుర్తులు పెట్టుకున్నారు. మధ్య మధ్య ముద్దులు పెట్టుకున్నారు. ఓ 10 నెలల తర్వాత డెట్రాయిట్లో కార్నిజీ డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి సీల్ చేసిన కవర్ వచ్చింది రాఘవాచారికి. అందులో విషయం, పాడ్ అనే అమ్మాయి చాలా చలాకీ పిల్ల, చాలా తెలివైంది. ఆవిడికి ఇటాలియన్ పిజ్జా అన్నా, సెవిస్టార్ రెడ్ వైన్ అన్నా, టాప్లెస్ క్లబ్బులన్నా చాలా ఇష్టం. తిరుమల్ అనే కుర్రాడితో ఈ మధ్య తెగ తిరుగుతోంది. కెనడాకు వెళ్లే అండర్ గ్రౌండ్ టెన్నెల్ పక్కన పలానా రోజు రాత్రి చావర్లెట్ కన్వర్టిబుల్లో ఆ కుర్రాడితో వెళ్ళింది. రాఘవాచారి నిట్టూర్చాడు ఆనందంగా. ఇంకా 2వ దశ ప్రయత్నానికి ఇది ప్రారంభం అని నిర్ణయానికొచ్చాడు. కారులోనే ఆ రిపోర్టుకి నిప్పంటించి ఇంటికొస్తూ దారిలో మురుగన్కి ఓ కొబ్బరికాయ కొట్టి ఇల్లు చేరాడు. మంచి ముహూర్తం చూసుకుని చక్కగా పంచే ఉత్తరీయం వేసుకుని భార్యకి కష్టపడి పొట్టుచీర కట్టించి వెంకటాచలం వెంటరాగా సుభద్రాచార్యుల వారిని కలుసుకోవడానికి వచ్చాడు రాఘవాచారి. ఇందులో మోసం లేదు, వంచన లేదు, అక్కర్లేని లౌక్యం ఉంది. సుభద్రాచార్యులు వరదమ్మ మొదట ఆశ్చర్యపడ్డారు. రాఘవాచారంత పెద్దవాడు తమ మామూలు ఇంటికొచ్చి పిల్లనిస్తానని అడగడం చాలా ఆనందంగా భావించారు. కాగా రాఘవాచారి నుదుటినున్న తిరుచూర్ణం సుభద్రాచార్యుల వారిని ఎక్కువ ఆకర్షించింది. ఆ బొట్టు ఆయన పొద్దుటే పెట్టాడని, కేవలం ఈ సమావేశానికే పరిమితమని ఆయనకి తెలీదు. వరదమ్మని, రుక్మిణమ్మని ఆకర్షించిన విషయం, ఫోటోలో అందంగా ఆండాళ్లా ఉన్న పద్మావతి. ఆ అమ్మాయి ముఖమే ఫోటోలో చేటంత కనిపిస్తోంది. ఆమె ముఖంలోనే ఆండాళ్ళు కాని శరీరమంతా పాడని, కిందనున్న ప్యాంటు షర్టు చూడలేదు కనుక వారు ఊహించలేకపోయారు. పోతే వెంకటాచలం మధ్యవర్తిత్వం మిగతా పని పూర్తి చేసింది. ఇవాళ తిరుమల అమెరికాలో ఉన్నాడంటే దానికి కారణం వెంకటాచలం. అందుకు పడాల్సిన శ్రమ, కృషి అంతా అయిందే. తిరుమల శ్రేయస్సును కోరే వ్యక్తి వెంకటాచలం. అతనికి జీవిత భాగస్వామిని ఎంచి తీసుకొస్తే కాదనేదేముంది? కట్నాలు, కానుకల ఊసు రాఘవాచారి అడగనూ లేదు, చెప్పాలని సుభద్రాచార్యుల వారికి తెలియనూ తెలీదు. మరి అబ్బాయితో మాట చెప్పి పిల్లని చూపించి అని నెసిగింది వరదమ్మ. వెంకటాచలం నవ్వాడు. అవన్నీ పాత రోజులమ్మా. 6 నెలలుగా అమెరికాలో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇంతవరకు ఇద్దరూ వేరు ఇళ్లల్లో ఉన్నారు. మనం ఆ 3 ముళ్ళు వేస్తే ఒకే ఇంటికి మారిపోతారు. టూకీగా కథని క్రోడీకరించాడు వెంకటాచలం. అతను పొరపాటు పడ్డాడు. డెట్రాయిట్లో కాబోయే వధూవరులిద్దరూ దాదాపు ఒకింటికే మారిపోయారు. ఎంతో కొంత తండ్రి మనసులో తిరుమల అల్లుడు కావాలని కోరుకున్నదన్న ఆలోచనని పసిగట్టింది పాడు. సాంప్రదాయాన్ని తెంచుకునే సాహసం ఇంకా చేయలేని తిరుమల కాస్త ఆలోచనల్ని సడలించే వయసు సహాయంతో జీవితంలో రూల్స్ని సడలించాడు. ప్రహ్లాద కళ్యాణ మండపంలో అతి ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశాడు రాఘవాచారి. ఆ రోజుల్లో ఆ వివాహం అతి వైభవంగా, ఇటు సాంప్రదాయం అటు అధునాతన పోకడలు దెబ్బతినకుండా జరిగిన వివాహం. పెళ్ళికొడుకు పెళ్లికూతురు అమెరికా నుంచి ఒకే విమానంలో, ఒకే కారులో, ఒకే ఇంటికొచ్చారు. ఇంకా నూతన వధువు గృహప్రవేశానికి 4-5 రోజుల వ్యవధి ఉంది కనుక గుమ్మంలోంచే వరదమ్మకి, రుక్మిణమ్మకి బాయ్ చెప్పి
తిరుమలని ఇంటి దగ్గర దింపి తన ఇంటికి వెళ్ళిపోయింది. పాడ్, ప్యాంటు, షర్టు, గాగుల్స్తో ఉన్న అమ్మాయే తమకి కాబోయే కోడలని ఇద్దరూ పోల్చుకోలేకపోయారు. చెప్పాలని తిరుమల ప్రయత్నించనూ లేదు. పెళ్లిలో మగ పెళ్లివారి తరపున ఊపిరి తిరగకుండా పనిచేసిన వాళ్ళిద్దరూ నవనీతం, కూర్మయ్య. ఊపిరి సలపని పనులన్నీ వెనక నుండి సవరించిన వాళ్ళిద్దరూ వెంకటాచలం, సంజీవి. ఊపిరి బిగబట్టి ఆనందంతో తబ్బిబ్బైపోయిన వాళ్ళిద్దరూ వరదమ్మ, రుక్మిణమ్మ. బుల్లిరాజు గారు మలేరియాతో కాయిలా పడి ముహూర్తం వేళకి బుచ్చియమ్మని తీసుకుని టాక్సీలో వచ్చారు. అందరినీ మించి ఈ పెళ్లి జరిపిస్తోన్న సుభద్రాచార్యుల మనసులో ఏం జరుగుతోందో. తన కొడుకు ఈసారి తనకింకా దూరమవుతున్నట్టు అనిపించింది. ఉద్యోగానికి వెళ్ళినప్పటికంటే తిరిగొచ్చిన తిరుమలలో నాగరికత విభిన్నంగా కొట్టొచ్చినట్టు కనిపించింది. గోస్తాని నదికి తెల్లవారుజామునే తనతో నడిచొచ్చిన ఒటువుని గుర్తుపట్టడానికి ప్రయత్నించారు ఆచార్యులు గారు. కాని ఎక్కడా వెతకడానికి ప్రయత్నించినా తిరుమలలో కనిపించలేదు. ఈ వివాహ మహోత్సవమంతా ఆచార్యులు గారి మనసులో ఏదో మూల దిగులుని మిగిల్చింది. అలాగని కిన్న వదనంతో కూర్చోలేదు. వియ్యంకుడికి, వియ్యపురాలకి ఖరీదైన పొట్టుబట్టలు పెట్టి రామేశ్వరం నుంచి రుద్రాక్షలు తెప్పించి బంగారు పువ్వుతో హారం చేయించి ఆయన చేతుల్లో పెట్టి పాదావందనం చేశాడు రాఘవాచారి. లావణ్య చెయ్యాలనుకుంది, కానీ శరీరం సహకరించలేదు. గుమ్మంలో అడుగుపెట్టిన నూతన వధువును చూసి పొంగిపోయింది రుక్మిణమ్మ. సిరియా, తిరుమడల్, తిరువాయ్మొళి, ధనుర్మాసాల్లో ఇయ్యల సొత్తు నైవేద్యం, ఈ సాంప్రదాయాన్ని దాటి ప్రపంచం ఎంత దూరం ప్రయాణం చేసింది. తన మనవడు ఎంత మారిపోయాడు. పలకరించే వాళ్ళందరితో అలవోకగా తనకు అర్థం కాని ఇంగ్లీష్లో మాట్లాడుతున్న ఆడపిల్లల నాజుగ్గా ఉన్న తిరుమలని చూస్తూ ఆనంద పారవస్యంలో అలాగే గోడ కానుకుని కూర్చుని కళ్ళు మూసుకుంది రుక్మిణమ్మ. అందరి భోజనాలు ముగిశాక అత్తగారిని భోజనానికి పిలవాలని ఆమె కోసం వెతికింది వరదమ్మ. అప్పుడు గోడ కానుకుని నిద్రపోతున్న రుక్మిణమ్మని చూసింది. ఎంత కదిపినా లేవలేదు రుక్మిణమ్మ. భయంతో సుభద్రాచార్యులు వారిని పిలుచుకునొచ్చింది. మరో గంటకి రుక్మిణమ్మని అమెరికన్ ఆసుపత్రికి చేర్చారు. అప్పుడే పసుపు బట్టలు తీసి ప్యాంటు తొడిగాడు పెళ్లికొడుకు. నాయనమ్మ పక్కనే కదలక కూర్చున్నాడు. ఆమె ఒడిలో తనకెన్నో మధుర స్మృతులున్నాయి. గుడ్డి దీపం వెలుగులో కుంతీ మాధవస్వామి ఆలయం పక్క గదిలో ఇంగ్లీష్ అక్షరాలు రాసే మనవణ్ణి తదేకంగా చూస్తూ కూర్చునేది రుక్మిణమ్మ. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో కుర్రాడు నిద్రపోయేవాడు కాదు. మనవడి మీద వాత్సల్యంతో ఆమె నిద్రపోయేది కాదు. ఆ ఇంట్లో ఎవరికీ కాఫీ అలవాట్లేదు. కానీ మనవడి కోసం కాస్త పొడి తెప్పించి ఓ రాత్రప్పుడు కాఫీ కలిపిచ్చేది రుక్మిణమ్మ. అదే నాయనమ్మ మనవడి మధ్య రహస్యం. కుర్రాడు బాగా చదువుకుని కాస్త ముందుకు పోయి పెద్ద పెద్ద విషయాలు తెలుసుకున్నప్పుడు ప్రత్యేకంగా అడిగి తనకు అర్థం కానివన్నీ చెప్పించుకుని వినేది. ఆవిడికి ఆ క్షణాల్లో ఒకటే అర్థమయ్యేది. అటు 7 తరాలు ఇటు 7 తరాల్లో ఎవరూ ఊహించలేని చదువు తన మనవడు సాధిస్తున్నాడని. మార్పు కొందరిని భయపెడుతుంది, కొందరిని జోకొడుతుంది, కొందరిని ఆనందింపజేస్తుంది. సుభద్రాచార్యులు భయపడ్డారు. వరదమ్మ నిర్లిప్తంగా అర్థం చేసుకుంది. రుక్మిణమ్మ అమాయకంగా ఆనందపడింది. తన పరిమాణంలో రహస్యంగా పాలు పంచుకున్న నేస్తురాలు కళ్ళు మూసుకుని ఆసుపత్రి మంచం మీద పడుకునుంది. రీనల్ ఫెయిల్యూర్ అన్నారు డాక్టర్లు. అప్పటికే హెపాటిక్ కోమాలోకి జారిపోయింది శరీరం. మరో 4 రోజులు ప్రాణాల్ని ఆ పల్చటి ఎముకల గుడిలో నిలపగలిగారు డాక్టర్లు. ఆ తర్వాత వాళ్ళ చేతుల్లో ఏమీ మిగల్లేదు. మనవడి వివాహాన్ని కళ్ళారా చూసి, మనవడి వైభవానికి మనసారా గర్వపడి, శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూసిన కళ్ళతో ఇంకేమీ చూడనని కళ్ళు మూసుకున్న ధృతరాష్ట్రుళ్లాగా ఓ పవిత్రమైన క్షణంలో కళ్ళు మూసుకుని ఇక కళ్ళు తెరవలేదు రుక్మిణమ్మ. చాలా ఇబ్బంది పడుతూనే అంత్యక్రియలన్నీ జరిపారు సుభద్రాచార్యులు. కాలు ఇంకా పూర్తిగా స్వాధీనం కాలేదు. అయినా ఏ కొరత రాకుండా జరిపించారు. అత్యంత ఆనందప్రదంగా జరిగిన వివాహంలో రుక్మిణమ్మ కన్నుమీయడం ఒకంత అపశృతి. సుభద్రాచార్యులు క్రమంగా తన చుట్టూ ఉన్న ప్రపంచం ఖాళీ అయిపోతున్నట్టు భావించారు. ముందు తరం తన జీవిత భాగస్వామిని వెతుక్కుని దూరమైంది. వెనక తరం శాశ్వతంగా సెలవు తీసుకుంది. వంశపారంపర్యంగా వస్తున్న ధార్మిక జీవనాన్ని వదులుకుని ఇక్కడ ఏం చేస్తున్నట్టు, ఏం చెయ్యాలో, ఎక్కడికి పోవాలో తెలియని అవస్థలో నిలిచిపోయింది ఆయన జీవితం. కూరమయ్య ఆ పెళ్లిలోనే 12 ఏళ్ల ఆండాళ్ళకి కాలిన్స్ డిక్షనరీ కొనిచ్చాడు. మాటలో పొరపాటుని చెప్పిన వాళ్లే కాక విన్నవాళ్లు సులువుగా మరిచిపోవచ్చు. రాతలో పొరపాటుకి ఎల్లకాలం సాక్ష్యం ఉంటుంది. విజ్ఞానానికి వాచ్డాగ్ డిక్షనరీ అంటూ ఇచ్చాడు.
ఇస్తున్నప్పుడు అతని వేళ్ల నల్లదనం పుస్తకానికి అంటుకున్నట్టు అనిపించింది. అందరిలో తనకెందుకు బహుమతి ఇచ్చాడో అర్థం కాలేదు ఆండాళ్ళకి. డిక్షనరీ తీసుకుని ఆ హడావిడిలో నాన్నగారి సందుగా పెట్టెలో పడేసి మరిచిపోయింది. పద్మనాభం వచ్చిన కొడుకుని చూసి సానయ్య పొంగిపోయాడు. ఏట్రన్ నంజి కొడక, నువ్వింత చదువు చదివాక కూడా నేను మట్టి పిసుక్కోవాలా అన్నాడు ఆప్యాయంగా. నొలక మంచం మీద కూర్చుని మట్టిలో సగం కాళ్ళు దిగబడిపోయిన తల్లిని తండ్రిని చూస్తూ చెప్పాడు కూరమయ్య. మట్టి పిసుకోవడం నేరమూ కాదు, హేయమూ కాదు. ఆ మాట వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. అంటే సిగ్గుపడే పని కాదు. చదువు వృత్తిని బాగు చేసుకోమంటుంది కానీ మానుకోమని చెప్పదు. అయితే సచ్చేదాకా నన్ను మట్టి పిసుకోమంటావా నీ? మాట పూర్తి కాకుండా ఆపింది భర్తని. ఒరే, నాన్నకి ఓ తెల్లటి సొక్కా కొనివ్వవు అని అడిగింది. ఆ సాయంకాలమే భీమ్లి వెళ్ళి ఓ ముతక పంచ, ఓ గ్లాస్కో చొక్కా కుట్టించి తెచ్చాడు కూరమయ్య. పద్మనాభంలో 3 రోజులున్నాడు. ఆ 3 రోజులు విడవకుండా తొడిగి చొక్కా నిండా బీడులు దోపి మట్టి మరకలు చేసి కూరమయ్య పట్నం వెళ్లే సమయానికి చొక్కాని చింపేశాడు సానయ్య. కూరమయ్య నవ్వుకున్నాడు. కొడుకుల అవతారాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్లి పలకరించాడు కూరమయ్య. గాబర్డీన్ ప్యాంటు షర్ట్లో ఉన్న కూరమయ్యను చూసి, అమ్మనా కొడక, ఎంతటి వాడివైపోయినావురా అని భుజం తట్టి పలకరించి టీ తెప్పించాడు. తన మొదటి గురువుకి రాజమండ్రి కోటగుమ్మం చుట్టల్ని 2 కట్టలు బహుకరించాడు. ఆప్యాయంగా కబుర్లు చెప్పాడు అవతారం. మా బెమ్మిగాళ్ళకి చదువు తప్ప మరోటబ్బదు. ఇంకా తెలివైనవాడైతే ఎదవలవాట్లు తప్పుడు లక్షణాలు అబ్బుతాయి. నీలాంటోళ్ళకి కష్టపడినా చదువు అబ్బదు. నీకు కుదిరింది, దాన్ని వదిలిపెట్టకు. నీలాంటోళ్ళకి దాన్ని భద్రంగా ఉంచుకోవడం ఎలాగో తెలుసు. జేబులు కొట్టే నా కొడుక్కి 100 రూపాయల కాగితం దొరికినట్టు. నువ్వు చాలా గొప్పడు అయిపోయాక నన్ను మెడ్రాస్ తీసుకెళ్లి బుడ్డాపరేషన్ చేయించరా బాబు, నీకు పుణ్యం ఉంటాది అన్నాడు. కూరమయ్య నవ్వుకున్నాడు. నేను గొప్పోడిని కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అంతవరకు దాన్ని పోషించకండి. మా ఫ్రెండ్ నాన్న హైదరాబాదులో డాక్టరు. ఆయన్ని కనుక్కొని ఏం చెయ్యాలో రాస్తాను అన్నాడు. కూరమయ్య 2 చేతులు పట్టుకుని ఏడ్చినంత పనిచేశాడు కొడుకుల అవతారం. నా సర్వీసులో నీకు చదువు చెప్పడం నేను చేసిన గొప్ప పనిరా అన్నాడు శిష్యుడితో. విచిత్రంగా కూరమయ్య జీవితంలో ఈ సంభాషణ అతని లక్ష్యాన్ని నిర్దేశించింది. మరో 7 ఏళ్ల తర్వాత కూరమయ్య సర్జన్ కావడానికి, మరో 9 ఏళ్ల తర్వాత గొప్ప సర్జన్ కావడానికి కొడుకుల అవతారం ఊహించని స్ఫూర్తినిచ్చాడు. కాని ఆ క్షణంలో కూరమయ్య నవ్వుకున్నాడు. అవతారం బేలతనానికి జాలిపడ్డాడు. కాని మరో 2 ఏళ్ల తర్వాత ఆ క్షణం ఎంత బలమైన ముద్ర వేసిందో గుర్తుకొచ్చింది. అది ముందు కథ. సుభద్రాచార్యులు వారి వానప్రస్థం గంభీరంగానే ప్రారంభమైంది. ఆయన ఊళ్ళోనే ఉన్నారని తెలిసిన ఓ భక్తుడు గరుడ బంగారాజుగారు జగన్నాథస్వామి దేవాలయానికి వంశ పారంపర్యంగా ధర్మకర్త. వాదాన్యులు, వైశ్యులు, బట్టల వ్యాపారం. కోపమొస్తే అగ్నిహోత్రుడైపోతాడు. కాని ఎప్పుడూ కోపం రాదు. ఎందుకు కోపం రావాలో తెలిసిన వ్యాపారి కనుక. ఆయన ఆచార్యుల వారి దగ్గరికి వచ్చి జగన్నాథస్వామి వారి ఆలయంలో ప్రతిరోజు పురాణ కాలక్షేపం జరపమని ఆహ్వానించాడు. అదొక్కటే సుభద్రాచార్యుల వారికి చేతనైన పని. కాగా సాయంకాలమయ్యాక ఇరికగా గుడిలో కూర్చునే తన వయసు వారితో సత్సంగం అభిలాషణీయమే అంగీకరించాడు. ఈ విధంగా ఒక వ్యాపకం ఆచార్యుల వారికి ప్రారంభమైంది. ఆట విడుపుగా ప్రారంభమైన వ్యాసంగంలో రుచి క్రమంగా చెప్పే ఆయనకి, వినే ప్రేక్షకులకి వంటబట్టింది. రోజంతా సాయంకాలం గడిచే 2 గంటల పురాణ కాలక్షేపానికి మనస వాచ సిద్ధపడేవారు ఆచార్యులు వారు. వంట ముగించుకుని ఆయనతో తను ఆలయానికి వెళ్లి కూర్చునేది వరదమ్మ. అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రేక్షకుల్లో వెంకటాచలం రాఘవాచారి ఉండేవారు. విదేశీ సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకుని పుట్టిన తన కూతురికి ఇంత ధార్మిక సంపదని వారసత్వంగా పుచ్చుకున్న తిరుమలని భర్తగా చేయగలిగినందుకు చాలా గర్వపడేవాడు రాఘవాచారి. ఆ రోజుల్లోనే అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన రాఘవాచారి సుభద్రాచార్యుల వారికి పాదావందనం చేయడము అలవాటు చేసుకున్నాడు. సాంప్రదాయంలో ఓ గంభీరమైన వాస్తవం ఉంది. దాన్ని అవలంబించడం సరే. దాన్ని అనుకరించిన కొంతవరకైనా సమాజంలో గౌరవం దక్కుతుంది. అనుసరించి సుభద్రాచార్యులు ఆ గౌరవాన్ని దక్కించుకుంటే, అనుకరించే రాఘవాచార్యులు అల్లుని దక్కించుకున్నాడు. అయితే ఇద్దరిలోనూ సంకల్పంలో దుర్మార్గం లేకపోవడం గమనార్హం. సంకల్పంలో స్వార్థం ఉన్న దొంగ సాధువులను గౌరవించి ఈ సమాజం ఎంతో కొంత అవమానం పాలవుతుంది. అయితే ఆ నష్టం స్వార్థాందే కాని సమాజాంది కాదు.
చైత్రశుద్ధ పంచమి నాడు సుభద్రాచార్యులు లేచి ఆరాధన ముగించుకుని కైంకర్యానికి ఎదురు చూస్తూ కూర్చున్నారు. దద్దోజనంతో పాటు గుమగుమలాడే చక్కెర పొంగలని స్వామి ముందుంచింది వరదమ్మ. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. ఆచార్యులు వారు ఆశ్చర్యపోయారు. ఏంటి వాళ్ళ స్వామికి విశేషం అన్నారు. స్వామికి కాదు, మనకి అంది వరదమ్మ గుమ్మాన్ని ఆనుకొని భక్తిగా కూర్చుని. తిరువారాధన కానివ్వండి అంటూ. ఇంకా అర్థం కాలేదు. ఆమె పేదాలు పెరియాళ్వారు తిరుమొళిలో మొదటి 2 దశకాల్ని వల్లిస్తున్నాయి. వరద ఏమైంది అన్నారు ఆచార్యులు వారు ఆప్యాయంగా. రాత్రి నుంచి ఈ రోజుకి ఎదురు చూస్తున్నాను. ఇవాళ తిరుమల పుట్టినరోజు. సూర్యుడు ఉదయించడానికి అరగంట ముందే పుట్టాడు. ప్రతి సంవత్సరం మీతో గోస్తాని నదికి నడిచొచ్చే ముందు నా చెవిలో గుర్తు చేసేవాడు చక్కెర పొంగల్ గురించి. తిరువారాధన అయ్యాక నా దగ్గర కూర్చుని గోరుముద్దలు పెట్టించుకుని తినేవాడు. సెకని తీసే వరకు ఇంగ్లీషు పరీక్షలు రాసినా నేనే తినిపించాను. తీరా క్రాఫింగు పెట్టుకున్నాక ఆగిపోయింది. తుళ్ళిపడ్డారు సుభద్రాచార్యులు వారు. అప్పుడే సంవత్సరాలు దొల్లిపోతున్నాయి. చైత్రశుద్ధ పంచమి తిరుమలకి గుర్తుందో లేదో. ఈ తిథులు ఈ విధులు అర్థం కాని ప్రపంచంలో ఉన్నాడు వాడు. ఎక్కడున్నా బిడ్డ సుఖంగా ఉండాలి. భక్తిగా పెరుమాళ్లకి ఆరాధన జరిపారు. ఆయన మనసంతా ఆ క్షణంలో చిన్న తిరుమలాచార్యులతో నిండిపోయింది. ఆర్ద్రతతో వరదమ్మ కళ్ళు జలపాతాలయ్యాయి. నా బిడ్డని 100 ఏళ్లు చల్లగా కాపాడు అని స్వామికి మనసులోనే మొక్కుకుంది. తెలుగు తిథిని దాటి తిరుమల పుట్టినరోజు రావడానికి ఇంకా 12 రోజులుంది. ఇప్పుడు అమెరికాలో రాత్రి 10 గంటలయింది. అప్పటికి 6వ పెగ్గు తాగి అవుటైన తిరుమలని పాడ్ మరో 2 మిత్రులు వేళకోళం చేస్తూ కారు వెనక సీట్లోకి మోసుకొచ్చి పడుకోబెట్టారు. వరదమ్మ ప్రార్థించిన దేవుడు ప్రస్తుతం తిరుమలని చల్లగానే చూస్తున్నాడు. డెట్రాయిట్ చల్లగాలి జోకొడుతోంది. చాలా సంవత్సరాలుగా అలవాటు లేని చాలా పనులు సుభద్రాచార్యులు వారు స్వయంగానే చేసుకోవడానికి అలవాటు పడ్డారు. ఇప్పుడిప్పుడు సాంప్రదాయం కాలాన్ని అవసరాన్ని పురస్కరించుకుని ఒక జాతి తరతరాలుగా అనుసరిస్తోన్న అలవాట్ల సమీకరణ వాటిని భగవంతుడితో ముడిపెట్టింది. తులసి, పుదీనా ఈ 2 ఆకులకి యాంటీసెప్టిక్ లక్షణాలున్నాయి. ఆ కారణం చేతనే వాటి ఉనికి శ్రేష్టం, ఉపయోగకరం. తులసికి దేవతారూపాన్నిచ్చి ఇంటి పెరట్లో నిలుపుకుంది హిందూ మతం. పుదీనాని రుచికరమైన పలావ్ దాకా తీసుకెళ్లి కడుపు నింపుకుంది ఇస్లాం. రోజు చెరువులో స్నానం చేసి సూర్యభగవానునికి అర్ఘ్యం ఇచ్చే సనాతనుడు టొరంటోలో ఆ పని చేయబోతే ఆసుపత్రి పాలవుతాడు. పిట్స్బర్గ్లో వెంకటేశ్వర స్వామి కోవెలలో పురోహితుడు ఉన్ని స్వెటరు, మేజోళ్లు తొడుక్కునే స్వామివారికి మంత్రపుష్పం చదువుతాడు. వెంకటేశ్వర స్వామి అందుకు ఆక్షేపణ పలకడు అనుకోవాలి. మతం చేత నిర్దిష్టమైన లక్ష్యాన్ని అర్థం చేసుకోని మౌఢ్యమే ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధుని అపూర్వ కళా వైభవాన్ని నాశనం చేసిన, అయోధ్యలో బాబ్రీ మసీదుని కూలదోసిన. జీవితానికి అవసరమైన మార్పునే క్రమంగా మతం తన చట్రంలో అందంగా అమరుస్తుంది. లేదా ఆనాటి ఋషులు అందంగా తీర్చిదిద్దారు. ఎంత మానవ హితాన్ని, సమాజ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకోకపోతే అలనాటి రామానుజులు వెంకటేశ్వర స్వామికి పత్రి పూజని నిర్దేశిస్తారు. ప్రవక్త లక్ష్యం ఆయన రామానుజులైనా, క్రీస్తైనా, మహమ్మదైనా సమాజ హితమే. ఇంత చెప్పడానికి కారణం మార్పుని తిరుమల హేతుబద్ధంగా అంగీకరించినంత సులువుగా సుభద్రాచార్యులు అంగీకరించలేకపోయారు. అయితే క్రమంగా అంగీకరించక తప్పలేదు. అది జీవితం నేర్పే క్రూరమైన పాఠం. పట్నంలో కొన్ని తప్పనిసరైన పనులున్నాయి. పొద్దున్నే కొత్త రోడ్డు దగ్గర పాల బూతుకు పోయి పాలు తెచ్చుకోవాలి. తెల్లవారుజామున లేవడం ఆచార్యుల వారికి కష్టం కాదు. ఇక్కడ గోస్తాని నది లేదు, కుంతి మాధవస్వామి లేడు. జీవిక గడవడానికి కొన్ని అవసరాలున్నాయి. ఉదయం చలి, ముఖ్యంగా విశాఖపట్నంలో చలి తట్టుకోలేనంత దుర్భరం కాదు. అయినా పట్నంలో ఉత్తరీయం చాలదని వెంకటాచలం మరీ మరీ పోరి ఆచార్యుల వారి చేత 2 చొక్కాలు కొనిపించాడు. ఆకుపచ్చ చొక్కా వేసుకుని తలకి ఉత్తరీయం చుట్టుకుని అందరికన్నా ముందే క్యూలో నిలబడేవారు ఆచార్యుల వారు. వరదమ్మ వయసు కంటే త్వరగా ముసల్దైపోయింది. ఇదివరకు ఆచార్యుల వారిని లేపి నదికి పంపించగలిగేది. ఇప్పుడు పాల ప్యాకెట్తో ఇంటికొచ్చి నెమ్మదిగా భర్త కుంపటి రాజేసే సమయానికి వరదమ్మ నాలుగు కొరుక్కుంటూ లేచేది. అప్పటికి సుభద్రాచార్యుల వారు స్నానం ముగించుకుని స్వామి నివేదనకి తానే స్వయంగా వంట ప్రారంభించేవారు. అప్పుడు హడావిడిగా స్నానం ముగించుకుని తడి జుట్టుని ముడివేసుకుని భర్త చేతిలో గరిట అందుకునేది. వృద్ధాప్యంలో దాంపత్యం స్నేహం లాంటిది. ఒకే కారణానికి ఒంటరైన ఇద్దరి సఖ్యత ఆ జీవనం. ఎంతో కొంతగా ఆండాళ్లు తల్లికి తోడయ్యేది.
ఆ అమ్మాయిని సిబిఎం హై స్కూల్లో చేర్పించారు ఆచార్యులు వారు. పట్నం జీవితం కొత్త అలవాట్లని, కొత్త బాధ్యతల్ని, కొత్త పనుల్ని నెత్తిన వేసింది. పద్మనాభంలో పెరట్లో పొట్లపాదు, ఇంటి ముందు వంగ మొక్కలు వంటివి ఓ కాపు కాసేవి. అప్పుడప్పుడు భక్తులు వస్తూ వస్తూ గుమ్మిడికాయనో ఆనపకాయనో ఇంటి దగ్గర ఇచ్చిపోయేవారు. వారానికి ఒకసారి బుల్లిరాజు గారి తోట నుంచి బుట్టెడు కూరగాయలు వచ్చేవి. కాగా స్వామివారి నివేదనే ఆచరుల వారికి చాలు. పల్లెటూరి జీవితంలో ఎక్కువ తికమకలు లేవు. ఇప్పటికీ సరళిలో చిన్న మార్పున్న పల్లె జీవితం సరళంగా సాగిపోతూనే ఉంది. విశాఖపట్నంలో కిరసనాయిలకి రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డుకి కొన్ని వివరాలు కావాలి. రేషన్ తెచ్చుకోవడానికి తైనాతీగా మనిషి కావాలి. మధ్యాహ్నం 11, 12 గంటల దాకా క్యూలో సుభద్రాచార్యులు గారు నిలబడిన సందర్భాలు కోకొల్లలు. ఆ సందర్భాల్లో ఎండల్లో నెత్తిన ఉత్తరీయం వేసుకుని ఖాళీ చెప్పులు లేకుండా నిలబడిన సుభద్రాచార్యులు వారిని అక్కడ క్యూలో నిలబడిన వారెవరూ గుర్తుపట్టేవారు కాదు. ఇది పట్నం జగన్నాథస్వామి ఆలయంలో రామాయణం వరకు రాని జీవితాలు చాలా ఉన్నాయి. ఇలాంటప్పుడు న్యాయంగా రెండు కలిసి రావాలి. 1, ఇలాంటి పనులు చేసే పిల్లలు. 2, ఇలాంటి పనులు చేయించుకోగలిగే ఆదాయం. వరదమ్మ బొత్తిగా లోకజ్ఞానం తెలియని మనిషి. ఇంటిని సాకడానికే ఆమె సమయం సరిపోతుంది. కనుక ఆచార్యుల వారి జీవితం ప్రస్తుతం పాలడిపో, కూరల మార్కెట్టు, రేషన్ దుకాణం, పచారీ దుకాణం, కిరాణా దుకాణం అన్నీ గడిచాక జగన్నాథస్వామి ఆలయం మధ్య గడుస్తోంది. సిబిఎం హై స్కూల్లో దైవాధీనం మాస్టర్ గారు బైబిల్ పాఠం చెప్తుంటే ఆండాళ్లు కంగారు పడింది. ఆ స్కూల్లో చదువు మనిపించే స్థితికొచ్చారు ఆచార్యులు వారు. ఇలాంటి సమయాల్లో సలహా సంప్రదింపులు వెంకటాచలంతోనే. విషయం తెలిసిన వెంకటాచలం నవ్వుకున్నాడు. ఆ రోజుల్లో విశాఖపట్నంలో హై స్కూళ్లు 2, 3. అటు ఎంజిఎం, ఇంకా మీదకపోతే సెయింట్ యాంథోనీ స్కూలు అప్పుడప్పుడే ప్రారంభమైంది. పైగా పేరుకి కెనడియన్ బాపిస్టు మిషన్ స్కూల్ అయినా మతం ప్రమేయం పెద్దగా ఒత్తిడి చేయకుండా అక్కడి టీచర్లందరూ దాదాపు బ్రాహ్మణులు. తెన్నేటి రామ్మూర్తి గారు, కర్రి సూర్యనారాయణ గారు, వేదుల సుబ్బారావు గారు ఇలాగా ఉన్న ఆ కొద్దిమంది క్రైస్తవ టీచర్లు చాలా చక్కని ఉపాధ్యాయులు. పట్నంలో పట్నం అలవాట్లని పాటించినట్టే స్కూల్లో యాజమాన్యం రూల్స్ని పాటించాలి. తప్పులేదు, తప్పేదీ లేదు. మొదట ఈ విషయానికి ఆండాల్ని ఒప్పించారు. అసలు ఇలాంటి విషయాల్ని తండ్రి దాకా తీసుకురానక్కర్లేదని మందలించాడు. పైగా మరో మతాన్ని గురించి తెలుసుకోవడం పాపం కాదు. అవగాహన ఒక విధంగా విశాల దృక్పథాన్ని ఏర్పరుస్తుంది. ఇంటికి తీసుకెళ్లి తన భార్య జయవాణిని చూపించాడు. ఆమెతో తను కూడా చర్చికి ఎలా వెళ్లేది వివరించాడు. కాలం మారుతోంది. మన విలువల్ని, మరో మతం నేర్పే విషయాల్ని గుడ్డిగా తోసిపుచ్చడం కాదు. అక్కర్లేనివి ఛాందసంగా మన నెత్తిన రుద్దినవి మన మతంలోనూ ఉన్నాయి. చదువు విచక్షణని నేర్పుతుంది. నువ్వు స్కూలుకు వెళ్లేది అందుకోసం. క్రైస్తవ మతం ప్రపంచంలో 3 వంతులు మానవాళి నమ్ముకున్న మతం. దాన్ని చూసి భయపడనక్కర్లేదు. చర్చిలో ప్రార్థన చేసినంత మాత్రాన మనం చెడిపోతామని అనుకోనక్కర్లేదు. ఆండాళ్ళుకి కాస్త ఉపశమనం కలిగింది. అనుదినం తెల్లారి లేస్తే ఇంట్లో తిరుప్పాళ్లాండు, తిరువాయ్ మొళి వింటూ పెరిగిన అమ్మాయి స్కూల్లో బైబిల్ నేర్చుకుంటుంది. దైవాధీనం మాస్టర్ గారు రోజూ ఉదయం ప్రార్థన చేయగా అందరితో కలిసి యేసు హల్లెలూయా, హోసన్నరాజు గెలిచి లేచి వచ్చాన్ పాడుతోంది. ఆ రోజుల్లో అంతగా మత దూషణ లేదు. దానికి అవసరమూ లేదు. కాగా చక్కటి క్రమశిక్షణకి, దీటైన చదువుకి పెట్టింది పేరుగా నడిచిన స్కూలు, నడిపిన ఉపాధ్యాయులు ఆనాటివారు. 15 రోజులకొకసారి తిరుమల దగ్గర నుంచి ఉత్తరం వచ్చేది. అది ఆ ఇంట్లో పండగ. ఎంత లేదన్నా 6-7 పేజీల ఉత్తరం రాసేవాడు. సుభద్రాచార్యులు వారు వరదమ్మ వింటుండగా అన్నయ్య ఉత్తరాన్ని కేవలం పారాయణ చేసేది ఆండాళ్ళు. ఆ సమయాల్లో తండ్రి రహస్యంగా కళ్ళజోడు కింద నీటి తెరల్ని తుడుచుకోవడం ఆమె దృష్టిని దాటిపోయేది కాదు. వరదమ్మైతే బేల. ఆమె కళ్ళు ఆమె చెప్పిన మాటలు వినేవి కావు. ఆమె చెప్పేది కాదు. చెల్లెలికి విధిగా ఏవో బహుమతులు పంపేవాడు. తొలి రోజుల్లోనే రిస్టువాచ్ పంపాడు. పల్చటి నైట్ గౌన్ పంపాడు. కాని దాన్ని వేసుకునే ధైర్యం లేకపోయింది ఆండాళ్ళకి. అందరూ పడుకున్నాక 1-2 సార్లు ఆ గౌను వేసుకుని గదిలో అటు ఇటు తెచ్చాడింది. అమెరికా వెళ్లిన తొలి రోజుల్లోనే తిరుమల, పాడు కలిసి నయాగరా దగ్గర తీయించుకున్న ఫోటోలు, సియర్స్ టవర్ ముందు తీసిన ఫోటోలు పంపాడు. ఆ రోజుల్లో పాడు ఎంత ఇబ్బందిగా చీర కట్టుకుంది, ఎంత అయిష్టంగా నిలబడ్డది అర్థమైంది ఒక్కరికే, ఆండాళ్ళకి. ఆచార్యులు గారు ఫోటోల్ని చూసినప్పుడల్లా చూసావా ఊరదో పొండ్రాలు మరిచిపోయాడు అని రుసరుసలాడేవారు.
దూరమైపోయిన సాంప్రదాయం తండ్రికి కనిపించేది. కేవలం దూరమైన కొడుకే కనిపించేవాడు వరదమ్మకి. అమెరికా దూరంగా ఉందే అన్న దిగులు ఆండాళ్ళకి తోచేది. మనసు అన్నయ్య దగ్గరికి ఆలోచనల్లోనే ప్రయాణం చేసేది. అందమైన బంగారం షీషర్ట్స్ కలాన్ని వెంకటాచలానికి పంపాడు. జైవాణికి ప్రత్యేకంగా ఏరి అత్యాధునికమైన స్కర్ట్స్ని పంపించింది పాడు. విక్టోరియా స్వీడన్ చాక్లెట్లు లొట్టలు వేస్తూ వారం రోజులు తింది. వెంకటాచలం గర్వంగా పెన్నుని 10 మందికి చూపించి తిరుమల గురించి చెప్పుకున్నాడు. తీరిగ్గా కూర్చుని తిరుమలిచ్చిన పెన్నుతోనే ఉత్తరం రాస్తున్నప్పుడు 2-3 సార్లు వణికే చేతుల్లోంచి పెన్ను జారిపోవడం జైవాణి కనిపెట్టింది. వెంకటాచలం ముఖంలో ఆనందానికి, చేతిలో వణుకుకి పొంతన లేకపోవడాన్ని గుర్తుపట్టింది. మంచిని చెడుని మనసులోనే దాచుకునే శక్తున్నవాడు వెంకటాచలం. ఆ విషయం జైవాణికి తెలుసు. అందుకనే చిన్న అపశృతి, చిన్న విభేదం ఆమె దృష్టిలో పడింది. తర్వాతొచ్చే ఫోటోల్లో తిరుమల పాడుచేత చీర కట్టించే ప్రయత్నం ఎక్కువగా చేయలేదు. కారణం చేయలేకనా, చేసి ఓడిపోవడమా? ఏమైనా ప్యాంటు షర్టుతో ఉన్న చాలా ఫోటోల్ని తండ్రికి చూపకుండా దాచింది ఆండాళ్ళు. చాలాసార్లు ఇద్దరూ కలిసిన ఫోటోలే రావడం వల్ల అసలు తండ్రికి చూపించే అవకాశమే రాలేదు. వరదమ్మకి మాత్రం ఇందులో విపర్యం ఇబ్బంది పెట్టలేదు. కాగా తల్లి దృష్టి వేరు. ఆమె చూసేది బిడ్డ ముఖాన్ని, కోడలి అందాన్ని. ఓసారి ఇంటి ముందు ఫ్రాక్తో ఉన్న కోడల్ని చూసి కాసేపు ఆగిపోయింది వరదమ్మ. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వదినని గుర్తుపట్టలేదా అంది ఆండాళ్ళు నవ్వుతూ. వదిన నీళ్లు పోసుకున్నట్టుంది, ఎన్నో నెలలో రాసి కనుక్కో అంది వరదమ్మ. ఆండాళ్ళు నవ్వింది. తల్లిని వేళాకోళం చేసింది. అమెరికా డాక్టర్లు కూడా చేయలేని పని నువ్వు ఫోటోలు చూసి చేస్తున్నట్టున్నావే. ఏంటమ్మా నీ పిచ్చి? వదిన నీళ్లు పోసుకుంటే అన్నయ్య మనకి చెప్పడు అంది నవ్వుతూ. కాని ఆండాళ్ళు గ్రహించలేని విషయం వరదమ్మ గ్రహించింది. నిజంగానే పాడు నీళ్లు పోసుకుంది. ఎప్పుడైతే పీరియడ్స్ తప్పాయో పాడు తిరుమల మీద విరుచుకుపడింది. అతని మీద పడి రక్కి దాదాపు కొట్టినంత పనిచేసింది. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో పెద్ద ప్రమోషన్కి తీవ్రంగా కృషి చేస్తోంది పాడు. మరో 5-6 నెలల్లో ఆ కృషి ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట్నుంచి పాడు బద్ధకస్తురాలు. ఆమెకి నిద్రన్నా, ఐస్ క్రీంలన్నా, స్లీవ్లెస్లన్నా, బర్ట్ లంకాస్టర్ సినిమాలన్నా విపరీతమైన అభిమానం. కడుపన్నా, పిల్లలన్నా, పురుళ్ళన్నా రోత. పైగా ఇది అమెరికా ఫ్యాషన్. అమెరికాలో అందరూ ప్రేమించుకుంటారు. కానీ దాదాపు అంతా పిల్లల్ని కనడాన్ని ఓ భయంకరమైన దుశ్చర్యగా చూస్తారు. అయితే ఎవరికి వారు స్వతంత్రంగా జీవనం సాగించడం అక్కడ అవసరం కనుక గర్భధారణ ప్రతిబంధకమయ్యే అవకాశం ఉంది. పిల్లలంటే ఎంత లేదన్నా 2 ఏళ్లు తమ జీవన సరళిలో అంతరాయం. అంత వ్యవధి అక్కడ తొందర జీవితాలకి లేదు. ఆ ఒరవడిలో నడుస్తున్నా నడవక తప్పని మనవాళ్ళకి అదే అవాంతరం. అదే ఆలోచన తప్పదు. పెళ్ళైన సంవత్సరానికే కోడలు నెల తప్పడం, ఇరుగు పొరుగులకి మిఠాయి పంచడం, 5వ నెల దొంగ చెలిమిడి ఒళ్ళో పెట్టడం, 7వ నెల చోళాలకి దిష్టి తగలకుండా 2 చేతుల నిండా ముత్తైదువులు గాజులు తడవడం, ఇవన్నీ చరిత్రలో భాగాలు. అమెరికాలో ముత్తైదువులు, గాజులు ఇవన్నీ పాతకాలపు పైత్యాలు. ఈ మధ్య భారత మహిళలు బయటకొచ్చేటప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధగా బొట్టు చెరుపుకు రావడం తప్పనిసరైంది. న్యూయార్క్ సమీపంలో డాటర్స్ని ప్రత్యేకంగా వెంబడించి ఆపి కొట్టి చంపడం జరిగింది. అదీగాక బొట్టును చూసి 1,00,000 ప్రశ్నలతో చంపుతారండి. వాళ్ళకి సమాధానాలు చెప్పుకునే కంటే తీసేసుకోవడమే సుఖం అంది ఒక ఆవిడ, చీర బదులు స్కర్టుతో, ఎత్తుమడమల బోట్లతో ఆఫీసుకు వెళుతూ. ఏమైనా ఉన్న దేశంలో ఆచారాల్ని పాటించాలనే ఆత్రంతోనో, వదిలిన దేశంలో వికారాల్ని చదువుకున్న మహిళలకు అనిపించిన కారణానో, తప్పనో తప్పనిసరియో చాలా మంది స్త్రీలు చాలా భారతీయ ఆచారాలను వదులుకుంటున్నారు. ఇలా అంటున్నప్పుడు విదేశాల్లో ఉంటున్న వారందరినీ దుయ్యబట్టడం ఉద్దేశం కాదు. పండగలకి, పబ్బాలకి తెలుగుదేశాన్ని మరిపించే తెలుగుదనం అక్కడా కనిపిస్తుంది. అయితే తెలుగుదనం, సాంప్రదాయం ఫ్యాన్సీ డ్రెస్సుల్లాగా తెలుగు పండగలు సాయంకాలం సమావేశానికి మాత్రమే పరిమితమైపోయింది. ఇది తప్పనిసరా? తప్పని సరిపెట్టుకోవాలా? తెలీదు. తెలుగుదనం అక్కడ చొక్కాకి తగిలించుకునే బ్యాడ్జి, ఒక సింబల్. ఏమైనా నెల తప్పిందనగానే పాడు గుండె పగిలిపోయింది. పాడు ఇంత సెన్సిటివ్ అవుతుందని తిరుమల అనుకోలేదు. ఇప్పుడిప్పుడే పిల్లలొద్దు అన్న పాడు ఆలోచనకి అభ్యంతరం చెప్పలేదు తిరుమల. అయితే అదేదో లక్ష్మణరేఖ కావాలని, పిల్లలనే పీడకలల్ని ఆలోచనలోకైనా రానివని స్థితిలో పాడుందని అతను ఊహించలేకపోయాడు. ఆమెని సముదాయించడానికి ప్రయత్నించాడు. పాడు సుతారాము అంగీకరించలేదు.
ఏతావాత ఆమె వ్యగ్రత కారణంగానో సహజ పరిణామంగానో ఆమెకి రక్తపోటు ఎక్కువైంది. ఆ కారణంగా అప్పటి పరిస్థితుల్లో అబార్షన్ అంత మంచిది కాదని, అవసరమైతే మరో 2 నెలల తర్వాత ఆలోచించవచ్చునని డాక్టర్లు అన్నారు. కాని అంతవరకు ఆగే స్థితిలో లేదు. పైపెచ్చు పెరిగిన కడుపుతో ఆఫీస్కి స్కర్టలో తిరగడం వ్యభిచారి అని పటం కట్టించుకుని తిరిగినంత అవమానకరంగా భావించింది పాడు. సహజంగా తిరుమల సరళమైన స్వభావం కలవాడు. ఆఫీసు వ్యవహారాల్లో రీసెర్చ్లో తలమునకలైనవాడు. కొందరికి, నిజానికి చాలా మందికి జీవితాల్లో వివాహం పెద్ద పరిణామం. కాని తిరుమలకి ఆ మాటకొస్తే పాడుకి వివాహం ఒక దశ, ఒక సంఘటన. చాలా మంది ఇళ్లాళ్ళకి మాతృత్వం ఒక వరం. కాని పాడుకి ఈ స్థితి అత్యంత దుర్భరం. పాడు ఈ పరిణామాన్ని తట్టుకోలేకపోయింది. ఓ రోజు బాగా రాత్రయ్యాక తిరుమల ఆఫీస్ నుంచి ఇల్లు చేరాడు. అప్పటికి 10:30 దాటింది. బయట విపరీతమైన చలి. కారు గ్యారేజ్లో ఉంచి ఇంట్లో అడుగు పెట్టేసరికి ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. పాడు అలికిడి లేదు. కుర్చీ జరిపి దాని మీద నిలబడి వెంటిలేటర్లోంచి లోపలికి చూశాడు. చేతి నరాన్ని రేజర్తో కోసుకుని రక్తం మడుగులో పాడు అచేతనంగా పడిపోయి కనిపించింది. 5-6 గంటలు మృత్యువుతో హోరాహోరీ పోరాడి తేరుకుంది పాడు. కళ్ళిప్పి తిరుమలని చూసి భోరుమని వాటేసుకుంది. చచ్చిపోవాలన్న ఆలోచన ఉదాసీనతతో వచ్చిందే కాని తీరా చావు నుంచి కోలుకున్నాక పాడు పిరికిదైపోయింది. పెళ్ళయ్యాక తిరుమల స్నేహం, ఊతం, సాన్నిహిత్యం కోరుకున్న సంఘటన ఇదే. తర్వాతి జీవితంలో వాళ్ళిద్దరూ దగ్గరవడానికి ప్రారంభం ఇదే. శారీరక సంబంధానికి కేవలం వయస్సు కారణమైతే తన నిస్సహాయ స్థితిలో తిరుమల తోడు ఎంత అవసరమో ఆమెకిప్పుడు తెలిసొచ్చింది. పాడు లాంటి స్త్రీ తన ప్రాణంలాగే భర్తకి అతి సులువుగా దూరమైపోగలదు. ఆ తెగువ, ఆ అహంకారం, ఆ నిర్లక్ష్యం ఆమెలో స్వతహాగా ఉన్నాయి. వీటన్నింటికీ పెద్ద సమాధానం ఈ సంఘటన. దైవికంగా ఆలోచిస్తే పాడు ఆత్మహత్య చేసుకోబోయి బ్రతకడం వారిద్దరి జీవితంలో అనూహ్యమైన, అవసరమైన మలుపు. వాళ్ళిద్దరినీ దగ్గర చేసిన మలుపు. జీవితం చాలా విచిత్రమైంది. పెళ్లి ఇద్దరిని దగ్గర చేస్తుంది. అది కేవలం సాంఘికమైన పరిణామం. కాని చావు ఇద్దరిని దగ్గర చేయడం విచిత్రమైన పరిణామం. తన కష్టంలో కొండంత ఆధారం తిరుమలే కాగలడన్న ఆలోచనని చాలాసార్లు అతని నుంచి పారిపోవాలనుకున్న పాడు ఏనాడూ మరిచిపోలేదు. అది ఆమె మాంగళ్యానికి 4వ ముడి. విచిత్రంగా ఇంత జరిగినా కడుపులో గుడ్డికి ఏమీ జరగలేదు. కారణం పుట్టబోయే బిడ్డ అక్షరాల మొండి పిండం. తల్లి కడుపుని అంటిపెట్టుకునే ఉంది. కోడలు నీళ్లు పోసుకున్నదని తెలిసి వరదమ్మ పండగ చేసేసింది. సుభద్రాచార్యులు వారు ఆనందించారు. ఆ రోజు హుగుడి కథని జగన్నాథస్వామి ఆలయంలో రెచ్చిపోయి చెప్పారు. రాఘవాచారి భక్తులందరికీ పులిహోర పంచిపెట్టాడు. అమెరికాలో ఉన్న అమ్మాయిలెవరూ పురిటికి ఇండియా రారు. పుట్టిన 25 ఏళ్లకి భారతదేశం వదిలి వెళ్లిన పుట్టబోయే బిడ్డ అమెరికా పౌరుడు కావాలని వారి తపన. జననీ జన్మ భూమిచ్చా అన్న ఆలోచనలో వైభవం ఈ తరం అమెరికా బిడ్డలకే వివరించబోవడం వృధా. రాఘవాచార్య గారు సుభద్రాచార్యుల వారిని భార్యతో సహా అమెరికా వెళ్లమన్నారు. సముద్రాలు దాటి మేచ్చుల దేశానికి పోవడం పాపమని భావించే తరానికి చెందినవారు ఆచార్యులు వారు. కాగా ఆ దేశంలో తన ఆచారం మడి సాగదు. సమాధానం ఆలోచించడానికి ఎక్కువ వ్యవధి తీసుకోలేదు. ససేమిరా వెళ్ళనన్నారు. రాఘవాచారి భార్య కూతురికి సహాయపడుతుందని ఆశ లేకపోయినా సహాయం అవసరం కనుక ప్లేన్ ఎక్కారు. భయంకరమైన కష్టంలోంచి ఓ మంచి పని సాధ్యమవుతుంది. అక్టోబరు విప్లవానికి ముందు అనూహ్యమైన అవ్యస్తతుంది. ఆ మాటకొస్తే ప్రతి అవతార ధర్మము ఇవన్నీ పెద్ద విషయాలు. జయవాణి వెంకటాచలానికి రాబోయే కష్టాన్ని ముందుగా గుర్తుపట్టింది. అందుకు కారణం ఆమెలో వైద్యులకుండే కుశాగ్ర బుద్ధి ఉండడం కాదు, స్త్రీలకి కలిసొచ్చే ముందు చూపు. మాతృత్వం వారికిచ్చిన వరమది. చేతిలో ఉన్న పసిబిడ్డకి రేపు రాబోయే రుగ్మతను ఈవాళ్లే గుర్తుపట్టే గొప్ప దృష్టి తల్లికి భగవంతుడిచ్చాడు. తిరుమల అమెరికా నుంచి పంపించిన పెన్ను వెంకటాచలం చేతిలోంచి జారిపోవడాన్ని వెంకటాచలం అంతగా పట్టించుకోలేదు గాని జయవాణి గుర్తుపట్టింది. అంతేకాదు, వెంకటాచలం స్నానం చేసొచ్చాక మడత విప్పిన బనీను ఇబ్బందిగా తలను వెతుక్కోవడం ఆశ్చర్యంగా గమనించింది. ఓసారి భోజనం చేస్తుండగా మంచినీళ్ల గ్లాసు కంచంలోకి ఒలికిపోయింది చేయి జారి. వీటన్నిటినీ సమీకరిస్తే ఏదో గుర్తు తెలీదు. అనారోగ్యాన్ని గుర్తుపట్టింది. ఆమె మేనమామ లోదరన్ చర్చి పాస్టర్ థామస్ గ్యాబ్రియల్ గారున్నారు. ఆయన హోమియోపతి వైద్యం చేస్తాడు. అతడిని ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించింది.
ఎన్నడూ తన తరపు బంధువుల్ని పలకరించిన జయవాణి మొదటిసారిగా మేనమామని ఇంటికి పిలుచుకురావడాన్ని ఆశ్చర్యంగా గమనించాడు వెంకటాచలం. ఎంత కాదన్నా పుట్టింటి మీద ప్రేమ ఆడదానికి సహజం. అంతకంటే కలిసి బ్రతికే వ్యక్తి మీద ప్రేమ అందుకు కారణమని వెంకటాచలం గుర్తుపట్టలేకపోయాడు. పట్టకుండా జాగ్రత్త పడింది. గ్యాబ్రియల్కి ఆమె చెప్పిన సంఘటనలు వింతగా తోచలేదు. వాటిని రోగంగా ఆయన గుర్తుపట్టలేకపోయాడు. అందుకని డాక్టర్ వరహాల శెట్టి గారిని తనతో వెంటబెట్టుకుని వచ్చాడు. వరహాల శెట్టి గారు లౌకిక ప్రపంచాన్ని బాగా ఎరిగిన వ్యక్తి కాగా రాబోయే రోగానికి సూచనలు ముందుగా గుర్తుపట్టగలిగిన దృష్టిన్నవాడు. వరహాల శెట్టి గారితో పాటు వెంకటాచలం తాగవలసిన టీ కప్పు నేల మీద పడి పగిలిపోయింది. తప్పున రోగం గుర్తుపట్టాడు వరహాల శెట్టి. మరో 5-6 నెలల్లో స్పష్టంగా కనిపించబోయే పార్కిన్సన్ రోగానికి ఇవి సూచనలు. చేతుల్లో వేళ్లల్లో నరాల్లో బలం సడలి మెదడు అదుపులో పెట్టలేని వణుకు ప్రారంభమవుతుంది. క్రమంగా నరాలు గట్టిబడి గిడసబారతాయి. అయినా రోగాన్ని వెంకటాచలం ముందు ఇంతగా దాచవలసిన అవసరమేముంది? అతని స్వభావం బాగా తెలిసిన జయవాణి మనసులో అందుకు కారణం ఉంది. వెంకటాచలం మనస్సుని భూతద్దంలో ఉంచి 10 మందికి బాహాటంగా చూపే వ్యక్తి. అతనికి చుట్టూ ఉన్న ప్రపంచం కావాలి. ఏమీ సంబంధం లేని సుభద్రాచారుల్ని చూసి 10-12 పూసుకుని ఉపకారం చేసి ఆప్తబంధువైన వ్యక్తి నలుగురికి దూరంగా ఉండలేడు. అలాంటిది నలుగురిలో దూరంగా ఉండాల్సిన వ్యాధిని ఎలా తట్టుకోగలడు? 10 మంది కష్టాన్ని తీర్చే మనిషి తనకొచ్చిన కష్టాన్ని ఎలా ఎదుర్కొంటాడు? రోజూ 100 మందికి సూది మందిచ్చే డాక్టరు తనకివ్వాల్సిన ఇంజెక్షన్ని ఎలా తట్టుకుంటాడు? రోగం కంటే ఆ రోగం తనని తప్పనిసరిగా 10 మందికి దూరం చేయడం అతన్ని బాధ పెడుతుందని జయవాణి గుర్తించింది. పరిష్కారం రోగం పరంపరగా తన చేతుల్లో లేదు. పరిణామం పరంగా వీలైనన్ని సవరణలు చేయడానికి పూనుకొంది. ఆ సవరణలు రోగంతో పాటే వెంకటాచలానికి తెలియాలి. ముఖ్యమైన విషయం, వెంకటాచలం ఉద్యోగం మానేస్తే ఆదాయం ఉండదు. ఇల్లు గడవడానికి ఆదాయం కావాలి. ట్రైనింగ్ కాకపోయినా కాస్త తక్కువ జీతంతో వరహాల శెట్టి గారి ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం సంపాదించుకుంది జయవాణి. వెంకటాచలం ఉద్యోగం మానేస్తే 3వ వంతు పెన్షన్ వస్తుంది. ఆ జీతం పెన్షన్ కలిస్తే విక్టోరియాని పెద్ద స్కూల్లో చదివించే ఆస్కారం లేదు. అందుకని చలానికి తెలియకుండా విక్టోరియాని చిన్నబడికి మరిపించింది. ఇవన్నీ జరగడానికి 3-4 నెలలు పడితే వెంకటాచలం రోగం ముదిరి అతనికే అర్థం కావడానికి 5 నెలలు పట్టింది. చాలా హుషారుగా అందరికీ తలలో నాలికలా ఉండే మనిషి మూలన పడక తప్పదన్న ఆలోచన చాలా భయంకరమైంది. రోగం కన్నా రోగం వల్లొచ్చే నష్టం వెంకటాచలాన్ని కుంగదీసింది. మొదట్నుంచి మరొకరి సమస్యల్ని నెత్తిన వేసుకోవడమే కాని తను మరొకరికి సమస్య కావడం తెలియని వెంకటాచలం మరింత నీరు కారిపోయాడు. ఈ మనస్తాపం పార్కిన్సన్స్ రోగాన్ని మరింత ప్రకోపింపజేసింది. దానాదీనా సంవత్సరంలో రావాల్సిన స్థితి 6 నెలలకే వచ్చింది. ఓ రాత్రి జయవాణి మంచం మీద అటు నుంచి ఇటు ఒత్తిగిల్లేసరికి మంచం ఖాళీగా కనిపించింది. కంగారు పడింది. వెంకటాచలం పెరట్లో కొబ్బరి చెట్టు కింద మంచం వాల్చుకుని కూర్చున్నాడు. ఆపాదమస్తకం ఆకులా వణుకుతున్నాడు. అతి ప్రయత్నం మీద నోట్లోకి సిగరెట్ వెళుతోంది. వచ్చి పక్కన కూర్చుంది జయవాణి. కూర్చోడాన్ని గమనించాడు వెంకటాచలం. నేను నీకు అన్యాయం చేశాను జయ అన్నాడు ఆమె వైపు చూడకుండానే. అవును, చాలా అన్యాయం చేశారు అంది వణికే చేతులతో. అందుకోలేని ఆయన సిగరెట్ని తన చేతులతో అందుకుంటూ ఆశ్చర్యంగా చూశాడు వెంకటాచలం. మొదట మీ అన్యాయం చెప్పండి, తర్వాత నా అన్యాయం చెప్తాను అంది. అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేశాను. ఈ రోగంతో ఏమీ చేయలేక నీకు విక్టోరియాకి గొంతు గాదగదికమైంది. ఇక నా అన్యాయం వినండి. మీ బాధని ముందు నుంచే నాకు చెప్పుకోకపోవడం, అందరి బాధల్ని తన బాధని చేసుకుని ప్రాణాలర్పించిన దేవుడి మతంలో పుట్టాను నేను. నేను కావాలని కోరుకున్న మనిషికి, నన్ను కావాలని కోరుకున్న మనిషికి చేదోడై నిలవడం ఏమంత కష్టం కాదు. పసివాణ్ణి తీసుకున్నట్టు వెంకటాచలాన్ని ఒళ్ళోకి తీసుకుంది జయవాణి. నోట్లో సిగరెట్ ఉంచి మరో గుక్క పొగని పీల్చుకొనిచ్చింది. మీకు పార్కిన్సన్స్. మీ ఉద్యోగానికి రిటైర్మెంట్ కాగితం టేబుల్ మీద సిద్ధంగా ఉంది. మీకు రావాల్సినవన్నీ ఇస్తూ ఉద్యోగం నుంచి విడుదల చేయడానికి మీ డైరెక్టర్ రామదాస్ గారు హైదరాబాద్ నుంచి ఉత్తరం రాశారు. ఆయనతో నేను 20 రోజుల కిందటే మాట్లాడాను. వెంకటాచలం ఆశ్చర్యపోయాడు. మీరు కాగితం పంపగానే ఆ పనులన్నీ ఆనందంగా జరిగిపోతాయి. మరో 8 రోజుల్లో, అంటే రాబోయే 1 తారీఖు నుంచి వరహాల శెట్టి గారి ఆసుపత్రిలో నర్సుగా చేరబోతున్నాను. ఏదో అనబోతే వెంకటాచలం నోరు మూసింది.
ఆడదానికి, ముఖ్యంగా చదువు ఎక్కువ రాని ఆడదానికి భగవంతుడు పుట్టుకతోనే పుష్కలంగా నేర్పిన విద్య ఒకటి ఉంటుంది, సేవ. దానికి ట్రైనింగ్ అక్కర్లేదు. ఈ మాటలు నేనన్నవి కావు. ఉద్యోగం కావాలని అడిగినప్పుడు వరహాల శెట్టి గారు అన్నవి. మరి విక్టోరియా చదువుకి మన ఆదాయం సరిపోతుందా అన్నాడు బలహీనంగా. నేను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదవనని ప్రిన్సిపాల్తో చెప్పేశానమ్మా అంటూ వచ్చింది విక్టోరియా. అంత రాత్రిలో మంచం పక్క నేల మీద ముణుకుల మీద చేతులు ఆనించుకుని కూర్చుంది. ఈసారి వెంకటాచలం, జయవాణి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. లిటిల్ ఫ్లవర్ స్కూల్ నుంచి ఎంజీఎంకి కూతురు మారిన విషయం వెంకటాచలానికి తెలీదు. లిటిల్ ఫ్లవర్లో మానేస్తున్న విషయం జయవాణికి తెలీదు. ఎందుకమ్మా అంది జయవాణి. నువ్వు ఉద్యోగానికి వెళతావు, నాన్న ఇంట్లో ఉండాలి. సేవ చేయడం నీకు దేవుడు నేర్పాడు. ఇంట్లో ఉండే నాన్నకి సేవ చేయడం నాకు నువ్వు నేర్పు అంది విక్టోరియా. తల్లిదండ్రులిద్దరూ అమాంతం బిడ్డని పొదివి పట్టుకున్నారు. మంగళసూత్రంతో ఏకమైన జీవితాల్లో కూడా కనిపించని సాన్నిహిత్యం, ఆత్మీయత కేవలం ప్రేమాభిమానాలతో ఏర్పడిన అపూర్వమైన సందర్భం ఇది. అన్యోన్య జీవనానికి మతం, కులం, జాతి ఆటంకం కానక్కర్లేదు అనడానికి ఈ కుటుంబం తార్కాణం. వెంకటాచలం మనసులో ఉన్న ఆ ఒక్క సందేహము విడిపోయింది. రోగాన్ని అనుభవించడం ఒక బాధ అయితే దాన్ని అంగీకరించి ధైర్యం చెప్పే మనుషులు పక్కన నిలబడ్డం గొప్ప అదృష్టం. వెంకటాచలం స్వతహాగా ధైర్యవంతుడు. కష్టంలో కూడా ఆశని వెతికే మనస్తత్వం అతంది. భార్య, కూతురు కొండంత ఆసరా ఇచ్చాక ఇక నేను పార్కిన్సన్స్కి సిద్ధంగా ఉన్నాను అనుకున్నాడు. అనుకున్నాక రోగం తీవ్రత తప్పనిసరిగా తగ్గింది. ఏమైనా వెంకటాచలం మరో నెలలో ఉద్యోగ విరమణ చేశాడు. నర్సు బట్టల్లో జయవాణిని చూసి వెంకటాచలం, విక్టోరియా కాసేపు వేళకోళం చేశారు. భార్య డ్యూటీకి వెళ్లడానికి వణికే చేతులతోనే చిన్న క్యారేజీ సర్దాడు వెంకటాచలం. ఈ పని మీది కాదు అని లాక్కోబోయింది జయవాణి. ప్రస్తుతం నువ్వు నాకు భర్త, ఈ డ్యూటీ భార్యలు చెయ్యాలని మా మతం చెప్తోంది అని విక్టోరియాకి కన్ను కొట్టాడు. తండ్రి కూతురిద్దరూ కొత్త వాచిని జయవాణికి తొడిగారు. వీధి చివర మొలుపు తిరిగే వరకు చేయి చూపించాడు. వెంకటాచలం చెయ్యి వణుకుతోంది రోగం వల్ల, విక్టోరియా చెయ్యి వణుకుతోంది ఆనందం వల్ల. జీవితంలో అందరికీ కష్టాలొస్తాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా వాటిని ఎదుర్కోక తప్పదు. కొందరు కష్టాల్ని భూతద్దంలో చూసి భయపడతారు, కొందరు చూసి భయపెడతారు. కొందరు కష్టాల్ని కూడా ఆనందంగా అలంకరించుకుంటారు. కష్టంలోనే ఆట విడుపుని వెతుక్కుని దాన్ని తేలిక చేసుకుంటారు. ఆ క్షణంలో వాళ్ళని ఎవరు చూసినా మనకి పార్కిన్సన్స్ రోగం రాలేదేం అని బాధపడేంత ఆనందంగా ఉన్నాడు వెంకటాచలం. అది జయవాణి, విక్టోరియానే ఇద్దరు స్త్రీమూర్తుల అవగాహన, ఆదరణ అనే రెండు అపూర్వమైన గుణాలతో అనారోగ్యం మీద అద్భుతంగా సాధించిన విజయం. కృతజ్ఞత, ఆరాధన శక్తిని వెనక బెంచిలో కూర్చోబెడుతుంది. భగవంతుడి సమక్షంలో భక్తుడు నిర్వీర్యుడు కావడంలో అర్థం ఇదే. వివాహం కొత్త స్నేహితుడిని పరిచయం చేయడమే కాదు, కొత్త రుచిని జీవితానికి అందిస్తుంది. అయితే భార్యని స్నేహితుడిగా మలుచుకోవడానికి కొందరికి జీవితం చాలదు. చాలా మందికి భార్యని బానిసని చేసుకునే పురుషాధిక్యతని ఈ సమాజం పుష్కలంగా అందించింది. బ్రతకడానికే మొదట్నుంచి భార్య నవనీతాన్ని స్నేహితురాలు చేసుకోవడానికి ఎక్కువ శ్రమ పడనక్కర్లేకపోయింది. చాలా తరచుగా కష్టాలు మనల్ని దేవుడి స్ఫురణకి దగ్గర చేస్తాయి. కొందరిని కష్టాలు గట్టిగా అనుసంధిస్తాయి. అలాంటి అదృష్టవంతులు సంజీవి, నవనీతం. విచిత్రంగా ఏ చదువు లేని నవనీతం సంజీవి జీవితానికి చుక్కానయింది. కొందరు జీవితంలోంచే ఆదర్శాన్ని ఎంచుకుంటారు. పేదరికం నుంచి ఐశ్వర్యాన్ని అందుకున్న అదృష్టవంతుడు తరచుగా ఆ పేదరికం నుంచి పారిపోవాలనుకోడు. మరికొంతమంది కొందరి పేదలకైనా చేయూతనిస్తారు. సంజీవి దగ్గరకు వచ్చే కేసుల్లో తనలాంటి దురదృష్టవంతుల కేసుల్ని ఎంపిక చేసేది నవనీతం. జీవితంలో అవినీతి బోళ్లంతా. అవినీతికి లోనైన మనుషుల్ని ఎక్కువ ఖర్చు లేకుండా కాపాడేవాళ్లు అతి తక్కువ. కనుక సంజీవికి పాపర్ వకీలు అనే పేరు అచిరకాలంలోనే కుదిరిపోయింది. అందుకు సంజీవి బాధపడలేదు. తన మాట విన్నందుకు నవనీతం పొంగిపోయింది. సర్వనాశనమైపోయిందనుకున్న బిడ్డ జీవితాన్ని పరిపుష్టం చేసిన అల్లుడికి భగవంతుడికి నైవేద్యం అమర్చినట్లు భక్తిగా వండి వడ్డించేది కైకవసి. ఎప్పుడూ సంజీవి ఇంటి చుట్టూ మనుషులుండేవారు. వారి దగ్గర డబ్బుండేది కాదు, కానీ మనసు నిండా కృతజ్ఞత ఉండేది. సంజీవి, నవనీతం అంటే అపరిమితమైన భక్తి ఉండేది. కక్షిదారులొస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళినట్టు ఏదో వస్తువు తెచ్చి భక్తిగా సంజీవి టేబుల్ మీద ఉంచేవారు. ఎలాంటి వస్తువులు? తొక్కుడు లడ్డు, బరంపురం పేలపొండలు, పాకం చెలిమిడి,
మరికొందరైతే కొబ్బరికాయలు, పువ్వులు, ఒక్కొక్కసారి ఇత్తడి చెంబుతో పడమటింట్లో కాచిన పాలు, జున్ను తెచ్చేవారు. ఆకలి వేసిన వాడెవడు 2 సార్లు భోజనం చేయడు. మనిషి బతకడానికి తగుమాత్రం ఆదాయం చాలు. అది పుష్కలంగా ఉంది సంజీవికి. అంతకు మించి చాలా మందికి లేని ఆదరాభిమానాలున్నాయి. అన్నింటికన్నా చేస్తున్న వృత్తి అమితమైన తృప్తిని కలిగిస్తోంది. ఆ రోజుల్లోనే మనోవర్తి కోసం తాగుబోతు మొగుడి మీద దావా వేసిన ఓ అనాథ భార్య, 2 ఏళ్ల గుడ్డి కొడుకు సంజీవి దగ్గరికి వచ్చారు. భర్త రిక్షా లాగేవాడు. వాడి సుఖవ్యాధుల కారణంగా కొడుక్కి కళ్ళు పుట్టుకుతోనే పోయాయి. పెళ్ళైన 2 ఏళ్లకే ఇంకా వయసులో ఉన్న పెళ్లాన్ని వదిలేసి కల్లుపాక నడిపే గున్నమని తగులుకున్నాడు. ఆ కేసుని పట్టుదలగా భర్త చేత పట్టించింది నవనీతం. సీత చాలా అందమైన పిల్ల. అంతే అందంగా పుట్టిన కొడుకు నారిగాడు. వాడికి 2వ ఏటికే తను పాచి పనిచేస్తున్న డబ్బుతో చెవులకి పోగులు కుట్టించింది. భర్త ఎప్పుడైతే ఇంటికి రాకుండా పోయాడో నవనీతానికి తన కథ చెప్పుకుంది. నవనీతం భర్త ద్వారా పంచాయతీ పెట్టించింది. గూడెంలో పెద్దలు సభ తీర్చి గురవయ్యకి 100-25 రూపాయలు జరిమానా వేశారు. ఆ తర్వాత గురవయ్య ఊళ్ళోంచి పారిపోయాడు. గున్నమ్మే వాడిని దాచిందని చాలామంది చెప్పుకున్నారు. ఇంక వాడి మీద కేసేంటి? ఎవరి మీద తీర్పు చెప్పాలి? మరో 6 నెలలకి గురవయ్య కల్లుపాకలోనే దర్శనమిచ్చాడు. ఆ విషయం తెలిసి నవనీతం సీతని వెంటబెట్టుకుని వెళ్ళింది. ఆ చుట్టుపక్కల అందరికీ నవనీతం అంటే గౌరవం ఉంది. ఆమె కాళ్ల మీద పడిపోయాడు గురవయ్య. పెళ్లాన్ని ఏలుకుంటానన్నాడు. వారం రోజుల్లో 100 రూపాయలు తెచ్చి ఇస్తానన్నాడు. సంకురాత్రికి ఇల్లు కుదుర్చుకుని పెళ్లాన్ని తీసుకువెళ్తానన్నాడు. కాని అవసరం లేకపోయింది. ఆ రోజుకి సరిగ్గా 22వ రోజున కామెర్లతో హఠాత్తుగా చచ్చిపోయింది సీత. ప్రేమ సమాజం వారు శవానికి దహన సంస్కారాలు జరిపించారు. కుర్రాణ్ణి తమ సమాజంలో చేర్చుకుంటామన్నారు. నవనీతం ఆ గుడ్డి కుర్రాణ్ణి చూసి విలవిల్లాడిపోయింది. నారిగాణ్ణి మన దగ్గరే ఉంచుకుందామండి అంది సంజీవితో. సంజీవి ఆశ్చర్యపోయాడు. కాసేపు సమాధానం చెప్పలేకపోయాడు. ఇంతవరకు నువ్వు నిర్వహించిన పాత్రలన్నీ ఒకెత్తు, ఈ పాత్ర ఒకెత్తు. నారయ్య వెనక భయంకరమైన కథ ఉంది, విషాదం ఉంది. అవన్నీ మరిచిపోయి వాడికి కొత్త జీవితాన్ని ఇవ్వడం చాలా కష్టమైన పని. కాగా రేపు నువ్వు తల్లివైతే ఆ కుర్రాడు నిన్ను నష్టపోయే ప్రమాదం ఉంది అన్నాడు. అయితే నవనీతం అందరిలాంటి మనిషి కాదు. అందరిలాంటి జీవితం గడిపిన వ్యక్తి కాదు. తండ్రి ఎవరో తెలిసినా దూరంగా తల్లి నీడలో పెరిగిన వ్యక్తి. భర్త కాని వ్యక్తి సాంగత్యంలో పుట్టిన మనిషి. చిన్నతనం నుంచి తన జీవితంలో అవిటితనం ఉంది. ఆ అవిటితనాన్ని స్పష్టంగా గుర్తుపట్టింది నవనీతం. అలాంటి మరొక జీవితాన్ని సాకడం తనకేం కష్టం కాదు. తన కోరికని రెట్టించింది నవనీతం. సంజీవికి నవనీతం మీద కన్నా ఆమె పట్టుదల మీద, స్థైర్యం మీద మొక్కు ఎక్కువ. అందుకని ఆమెని వారించలేదు. ఆ విధంగా నారిగాడు నారాయణయ్యి కొత్తింట్లో తప్పటడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఆ కుటుంబం విచిత్రమైన వ్యక్తుల సముదాయం. ఎక్కడో వారాలు చేసుకుని బతికిన అనాథొకరు, హత్యానేరం కింద శిక్షని అనుభవించిన ఇల్లాలు, మనసు విప్పి చెప్పుకోవడం చేతకాని మూగ తల్లి, ఎందుకు చేతులు మారాడో తెలియని వయసులో కొత్తింటికొచ్చిన 2 ఏళ్ల గుడ్డి బిడ్డ. జీవితంలో ఒక్క మలుపు విచిత్రంగా తిరగాలే కాని ఆ పైన జరిగేదంతా విచిత్రంగానే ఉంటుంది. చెంగల్రావుపేట పంజాకి 5 రోడ్లు కలుస్తాయి. పడమటి రోడ్డు వైపు 4 అడుగులు వేయగానే రోడ్డు మీద ఎలక్ట్రికల్ స్తంభాలకి కట్టిన 4-5 గేదెలు కనిపిస్తాయి. పోలా పైడితల్లి నాయుడి పాడంతా రోడ్డు మీదే విస్తరించుంటుంది. ఆ రోజుల్లో సైకిళ్లు, కార్లు ఇప్పుడున్నన్ని లేవు కనుక ఎవరూ నాయుడికి అభ్యంతరం చెప్పలేదు. పైడితల్లి నాయుడు శాపవశాత్తు భూలోకంలో పడిన గంధర్వుల్లాంటివాడు. ఉదయం 4 గంటలకే లేచి ఓ గోచి తువ్వాలు కట్టుకుని అన్ని గేదెల్ని గడ్డితో పామి కడుగుతాడు. ఆ పనిలో అతని భార్య, పిల్లలు చేయి కలుపుతారు. ఉదయం 5 గంటల నుంచి అరుగుల నిండా గిన్నెలు పట్టుకుని కూర్చున్న చిన్న పెద్ద అంతా మూగుతారు. అందరికీ పాలు పితికి పంచుతాడు నాయుడు. నిజాయితీగా పాలల్లో నీళ్లు కలుపుతాడు. నీళ్లు కలిపిన విషయం వాళ్ళకి చెప్తాడు. నీళ్లు కలపని పాలకి ఖరీదు ఎక్కువ నిర్ణయిస్తాడు. 7:30కి దూడల్ని వదిలేస్తాడు. 10 గంటలకి శుభ్రంగా స్నానం చేసి కద్దరు పంచె గట్టి కమ్మని నాటు చుట్ట వెలిగించి ఇంటి అరుగు మీద కొలువు తీరుస్తాడు. నాయుడు 18 ఏళ్లు పాకలో ఉండి ఈ మధ్యనే పెంకిటిలు వేశాడు. అతనికి 3 కూతుళ్ళు, కొడుకు. ఆలోచనలో కూడా చదువు జోలికి పోడు. సాయంకాలం బంగారం రంగు సిల్కు చొక్కా తొడిగి కూనేగా సెంటు రాసి చేతికి బంగారు గొలుసు తగిలించి ర్యాలీ సైకిల్ మీద షికారుకు వెళతాడు. చీకటి పడ్డాక బిస్కెట్ బ్రాందీ అరసీసా తాగుతాడు.
ఏ రోజు కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుందే నిద్రపోడు. ఏ మాట నీ అమ్మ అనకుండా మాట్లాడు. అతను ఈ మధ్యనే కాంగ్రెస్లో చేరాడు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో నిలబడతాడని నలుగురు చెప్పుకుంటున్నారు. అతని పెద్ద కూతురు గౌడి గేదెలా ఉంటుంది. పాలు పితకడానికి గేదె ముందు పొదుగు పట్టుకుని కూర్చుంటే గేదెతో పోటీ పడుతున్నట్టుంటుంది. దాన్ని పాడేరులో ఎక్సైజ్ కానిస్టేబుల్గా చేస్తున్న సుబుద్ధి పట్నాయక్ ఇచ్చి పెళ్లి చేశాడు. సుబుద్ధి దుర్బుద్ధి కలవాడు. మామగారి ఆస్తిపాస్తులు అంతస్తులు తెలిసి ఎన్నడూ పాడేరులో కాపురం పెట్టలేదు. శని ఆదివారాల్లో పెళ్లాంతో కాపురం చేసి పాడేరు వెళుతుంటాడు. ఎన్నడూ విశాఖపట్నం బదిలీకి ప్రయత్నం చేయలేదు. అల్లుడికి అనువుగా ఉంటుందని ఆ రోజుల్లో తెన్నేటి విశ్వనాథం గారి చేత ఓ మాట చెప్పించుకుని ఇంట్లో ఫోన్ పెట్టించాడు. కొచ్చిన్ కేఫ్కి ఎదురుగా విశ్వనాథం గారి ఇల్లు. ఉదయాన్నే 7 గంటలకి నొరగలు కక్కే పాలు పితికి సిల్వర్ చెంబుతో పైడితల్లి నిలబడేవాడు. విశ్వనాథం బాబు ఎప్పుడు ఎదురుపడినా పాదాలకి వంగి నమస్కారం చేసేవాడు. ఎవరు వృత్తులు వాళ్ళు నిర్వహించడంలో కమిట్మెంటు, భక్తి పోని రోజులవి. పైడితల్లి నాయుడు గురించి ఇంత చెప్పడానికి కారణం ఉంది. ఆ చుట్టుపక్కల ఫోనున్న ఇల్లు నాయుడు ఒక్కడదే. పొద్దుటే పేడకడి తీసే నాయుడికి ఇంట్లో ఫోన్కి పొంతన లేదు. అయినా 2 కొసల్ని ఒడిసి పట్టుకున్నాడు నాయుడు. ఆధునిక జీవనానికి అరులు చాచిన జన్మతహా వచ్చిన వృత్తిని చిన్నచూపు చూడలేదు. ఈ రోజుల్లో అభివృద్ధిని సాధిస్తున్నామని నేల విడిచి సాము చేస్తున్న చాలామందికి ఆ రోజునే కనువిప్పు పోలా పైడితల్లి నాయుడు. నాయుడి పరపతి డెట్రాయిట్లో తిరుమల దాకా పాకింది. కారణం ద్వారం వారి ఇంటి దగ్గరున్న వాసావారి ఇంటి దాకా ఆ 10 వీధుల్లో ఫోనున్న ఇల్లు నాయుడిదొక్కడదే. ఆ రోజుల్లో ఫోన్ అవసరం పెద్దగా ఎవరికీ లేదు. పాడేరులో అల్లుడు లేకపోతే నాయుడికి లేదు. ఏమైనా నాయుడి ఇంటి దగ్గరలోనే సుభద్రాచార్యులు వారున్నారు. ఆయన గొప్పవాడని నాయుడు విన్నాడు. జగన్నాథస్వామి కోవెలలో ఆయన ప్రవచనానికి ఓసారి ఎవరో చెప్తే వెళ్ళాడు. ఒక్క మాట నాయుడు బుర్రలోకి వెళ్లలేదు. కాగా గుడి స్తంభానికి ఆనుకుని నిద్రపోయాడు. అంత సుఖంగా ఎప్పుడూ నిద్ర పట్టలేదు. విపరీతంగా గుర్రు పెడుతున్న అతన్ని మరో భక్తుడు మునుపుతో పొడిచి లేపాడు. వెంటనే గుడిలోంచి వచ్చేశాడు. ఒక్కటి మాత్రం అర్థమైంది నాయుడికి, సుభద్రాచార్యులు మహానుభావుడని. మనకి చేతకానివి అర్థం కానివి మన స్థాయికి దిగని కారణాన చిన్నచూపు చూసే తరం వరకు పెరగలేదు నాయుడు. ఆ తర్వాత ఆచార్యులు వారు ఎప్పుడూ తారసపడినా దారి పక్కకి తొలగి నమస్కారం చేసేవాడు. 1-2 సార్లు జున్నుపాలు, అల్లుడు పాడేరు నుంచి తెచ్చిన తేనె ఆచార్యుల వారింటికి వెళ్లి సమర్పించుకున్నాడు. ఓ రోజు ఉదయమే 2 దానిమ్మ పళ్ళు పట్టుకుని సుభద్రాచార్యుల వారింటికి వచ్చాడు పైడితల్లి నాయుడు. ఆచార్యుల వారికి గుమ్మంలోంచే నమస్కారం చేశాడు. మరో అరగంటలో అబ్బాయి గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది బాబు. తమరిని ఫోన్ దగ్గర ఉండమన్నారు చిన్నబాబు గారు. అమెరికా నుంచి ఫోన్ వచ్చింది అన్నాడు. ఫోన్లో మాట్లాడడం బొత్తిగా అలవాట్లేదు ఆచార్యుల వారికి. పైగా ఈ నాయుడింటికి వెళ్లడం మనసు వెనకాడింది. అది గ్రహించి నాయుడు, చిన్నబాబు గారు తమతో మాట్లాడాలని ఇదే పోతున్నారు. నా ఇంటి వసారాలో ఫోన్ ఎట్టాను. ఆలోచించకండి బాబు, తమరు గుడికెళ్ళినట్టే అనుకోండి అన్నాడు. అబ్బాయితో మాట్లాడి రమ్మని వరదమ్మ ప్రోత్సహించింది. వెళ్లడానికి ఒప్పుకున్నారు సుభద్రాచార్యులు వారు. ఎగిరి గంతేసి మాయమైపోయాడు పైడితల్లి నాయుడు. అరగంట తర్వాత పైడితల్లి నాయుడు ఇంటికొచ్చారు సుభద్రాచార్యులు వారు. ఇంటి ముంగిట్లో అడుగు పెట్టగానే నిర్ఘాంతపోయారు. ఇంటిల్లపాది కొత్త బట్టలు కట్టుకుని తన కోసం ఎదురు చూస్తున్నారు. నాయుడు భార్య సాయిలమ్మ అయితే పొట్టుచీర కట్టుకుని గుడికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. ఆ వసారా అంతా శుచిగా ఉంచారు. బల్ల మీద ఫోన్ కునేగా సెంటుతో అమర్చింది నాయుడు 3వ కూతురు. నాయుడు కద్దరు లుంగికి పొట్టు ఉత్తరీయం అరవఫక్కీలో నడుంకి బిగించి ఆచార్యుల వారికి ఆహ్వానం పలికాడు. మిరియాల పొడి వేసిన వేడిపాలు వెండి పళ్ళెంలో తీసుకొచ్చి నిలబడింది సాయిలమ్మ. ఆచార్యుల వారు నవ్వారు. ఇప్పుడేం తీసుకోను అన్నారు. మరో 15 గంటకి ఫోన్ మోగింది. అమెరికా ఫోన్. ఆగాగి మాట్లాడాలి. ఆ రోజుల్లో ఇప్పుడున్నంత శాటిలైట్ నెట్వర్క్ లేదు. చాలా మజిలీలు దాటి రావాలి గొంతు. టెలిఫోన్ వైరుల్లో లీలగా మాత్రమే తెలుస్తోన్న తండ్రి గొంతు వినగానే ఆనందంతో కళ్ళనీళ్లు తిరిగాయి తిరుమలకి. చిన్నా అని పిలుస్తున్నప్పుడు ఆచార్యుల వారి ఆర్తి టెలిఫోన్ అవసరం లేకుండానే అమెరికా వరకు ప్రయాణం చేస్తున్నట్టు అనిపించింది. ఆయన గొంతు గాదిగాదికమైంది. ఆయన ఎక్కువ ప్రశ్నలు వేయలేదు. రోజు 2 పూటల ద్వయమంత్రం పఠిస్తున్నావా అని అడిగారు. తండ్రిని బాధ పెట్టకుండా ఉండాలని బరువుగా అబద్ధం చెప్పాడు తిరుమల. దాదాపు 20 నిమిషాలు మాట్లాడాడు.
అనర్గళంగా అమెరికా కబుర్లని చెప్పాడు. అమ్మ క్షేమ సమాచారాలు అడిగాడు. వెంకటాచలం ఆరోగ్యం గురించి, సంజీవి ప్రాక్టీస్ గురించి అడిగాడు. తిరుమల మనస్సులో 24 ఏళ్లు పెరిగిన ఇండియా జ్ఞాపకాలు ఒక్కొక్కటే దూసుకొచ్చాయి. సుభద్రాచార్యులు గారికి మాత్రం అమెరికా గురించి ఒకటే తెలుసు, అక్కడ తన కొడుకు ఉన్నాడని. తనకి కూతురు పుట్టిందని చెప్పాడు తిరుమల ఆనందంగా. మీ మామగారున్నారు, జాతకం చూసి చక్కని పేరు నిర్ణయించి బారసాల జరిపించు అన్నారు సుభద్రాచార్యులు వారు. తిరుమల నవ్వుకున్నాడు. అమెరికాలో పుట్టిన బిడ్డ కారణంగానే అమెరికా పౌరసత్వం వస్తుంది. అందువల్ల ఆసుపత్రి వదిలేలోగానే ఆ బిడ్డ పేరు నమోదు కావాలి. వాడిని ఆసుపత్రి నుంచి పంపేస్తోన్న 3వ రోజునే బిడ్డ పేరేంటని ఆసుపత్రి ఉద్యోగులు అడిగారు. తిరుమలకి వెంటనే తల్లి పేరు, నాయనమ్మ పేరు జ్ఞాపకం వచ్చాయి. ఆలోచించేలోగానే పాడ్ నాన్సీ అని చెప్పేసింది. అదేంటి అన్నాడు తిరుమల ఆశ్చర్యంగా. అది మా ఆఫీసులో నా కొలీగ్ పేరు, ఆవిడంటే నాకు చాలా ఇష్టం. ఇజ్ ఇట్ నాట్ లవ్లీ అంది పాడ్. ఆ పేరు విషయం తండ్రికి చెప్పలేదు. 20 నిమిషాల తర్వాత తృప్తిగా ఫోన్ పెట్టేశారు. ఆ ఆనందంలో మిరియాల పాలు గటగటా తాగారు. ఇంటికొచ్చి రోజంతా వరదమ్మకి టెలిఫోన్ సమాచారం తిప్పి చెప్పారు. ఇది కేవలం ప్రారంభం. అటు తర్వాత 30 సంవత్సరాలు, కేవలం 30 సంవత్సరాలు. ప్రతి 15 రోజులకి కొడుకుతో మాట్లాడుతూనే ఉన్నారు సుభద్రాచార్యులు. తండ్రితో కొడుకు లంకే నెలకి 2 టెలిఫోన్ కాల్స్, బోల్డన్ని డాలర్లు. ఆచార్యుల వారికి అవసరం లేని డాలర్లు. కొడుకంటే ఎవరు? జీవితాంతం ప్రతి 15 రోజులకి భూగోళానికి అటువైపు నుంచి ఆత్రంగా వినిపించే ఓ గొంతు. గుమ్మంలో సుభద్రాచార్యుల వారిని వరదమ్మని చూసి ఆశ్చర్యపోయాడు వెంకటాచలం. ఆది దంపతుల్లా దర్శనమిచ్చిన వారిద్దరినీ చూసిన దగ్గర నుంచి తన వణుకు మరింత ఉధృతమైపోయింది. సుభద్రాచార్యుల వారిలో ఆవేదన ఎన్నడూ ముఖంలో ప్రతిబింబించదు. అలాంటిది వణికిపోతున్న వెంకటాచలాన్ని పొదివి పట్టుకున్నారు. అలాగే లోపలికి నడిపించి మంచం మీద కూర్చోబెట్టారు. జైవాణి డ్యూటీకి వెళ్ళింది. విక్టోరియా కూడా ఇంట్లో లేదు. వెంకటాచలం ఒంటరిగానే ఉన్నాడు. నీ ఆరోగ్యం బాగలేదని తిరుమల చెప్పాడు. ఒక్క మాట మాత్రమైనా చెప్పకూడదా అన్నారు ఆచార్యులు వారు. అందరి కష్టాలు నెత్తిన వేసుకోవడం అలవాటు. నా కష్టాన్ని ఎవరికీ పంచకూడదని ఇంట్లో కూర్చున్నాను. తప్పనిసరిగా నెత్తిన వేసుకున్న వాళ్ళిద్దరున్నారు, జయ, విక్కు. ఇద్దరూ ఇంట్లో లేరు అన్నాడు వెంకటాచలం. ఆ అబ్బాయి నీ గురించి ఎప్పుడూ అడుగుతాడు. నిజానికి వాడే నన్ను గుచ్చుగుచ్చి అడిగాడు. ఊళ్ళో ఉన్న నీ గురించి అమెరికాలో ఉన్న అబ్బాయి చెప్తే కానీ తెలియలేదు అన్నారు. కుర్రవాణ్ణి పొట్టుదలగా చదివించి మిమ్మల్ని ఒంటరం చేసిన పాపమేమో అన్నాడు వెంకటాచలం. నవ్వారు ఆచార్యులు వారు. 10వ ఏటే నందవంజరం రేపల్లె వదిలి వెళ్లిపోయారు శ్రీకృష్ణస్వామి. తమని మరిచిపోయాడని ఆ కుర్రాడి ముందు గోపికలు కినుకు వహించారు. కాని వెళ్ళకపోతే ఎలా? అవతార ధర్మమంతా అటువైపు ఉంది. వాడి జీవితం వాడిది. వరదమ్మ కళ్ళు తుడుచుకుంది. పురాణాల అవగాహన ఊహించలేనంత బలాన్ని ఈ ఇద్దరి మనసులకి ఇచ్చింది. వాటి పరమార్థం అదేనేమో. నేను నీకు ఎలాంటి ఉపకారమూ చేయలేను. అన్నింటా పేదవాణ్ణి. ఒక పని చేస్తాను అని లేచారు సుభద్రాచార్యులు వారు. అదేంటో అర్థం కాలేదు వెంకటాచలానికి. రేపు నీకు వంట చేసి పెట్టొద్దని మీ ఆవిడికి చెప్పు అని లేచింది వరదమ్మ. ఆ దంపతులిద్దరూ మనసులో ఏదో కూడబొలుకునే వచ్చారని వెంకటాచలానికి అర్థమైపోయింది. ఏంటది? మరునాడు ఉదయం 6 గంటలకే సుభద్రాచార్యులు వారు, వరదమ్మ, వెంకటాచలం ఇంటికొచ్చారు. ఆచార్యులు వారు వంగపండు రంగు పంచె, ఉత్తరయం, ఊర్ధ్వ పుండ్రాలతో సాక్షాత్తు విష్ణుమూర్తిలా వెలిగిపోతున్నారు. బంగారు రంగు చీర పింజిపోసి కట్టి ఎర్రటి చూర్ణాన్ని నుదుటిన ధరించి సాక్షాత్తు గోదాదేవి గుమ్మంలో అవతరించినట్టు నిలబడింది వరదమ్మ. ఇద్దరూ 2 సంచులతో వచ్చారు. సంచిలోంచి చిన్న కిరసనాలు, స్టవ్, గిన్నెలు వరండాలో పెట్టుకున్నారు. ఆచార్యులు వారు వ్యాసపీఠాన్ని పెట్టుకుని దానిమీద రామాయణం గ్రంథాన్నుంచారు. మంచి చెడు మనకి కర్మ పరిపాకాలే. దేవుడు తప్పించలేడు. అవన్నీ సంచితాలు, కాని ఉపశమనం కలిగించేటట్టుగా ఆశీర్వదిస్తాడు. ఈ వాటి నుంచి ఓ మండలం పాటు నీ ముందు సుందరాకాండ పారాయణం చేస్తాను. కాదు, చెప్తాను. నీ మనస్సు తేలికవుతుంది. రుగ్మత బరువు దిగిపోతుంది అన్నారు. కూర్చున్న కుర్చీలోంచి వెంకటాచలం అమాంతం నేలను పడి ఆచార్యుల వారికి సాష్టాంగ పడిపోయాడు. ఈ 40 రోజులు నా చేత్తో ఇంత అన్నం తినిపిస్తానయ్యా అంది వరదమ్మ. ఉపకారం గొంతు పెద్దది. కంగుమనే గొంతుతో పూజాతం రామ రామేతి అంటూ ఎత్తుకున్నారు ఆచార్యులు వారు. ఎప్పుడొచ్చారో జైవాణి, విక్టోరియా వీధి గుమ్మం మెట్ల దగ్గరే కూర్చుండిపోయారు. రామభక్తుడు మారుతిస్వామి అనుగ్రహంతో లంకకు లంఘించాడు.
ఆనాటి శ్రవణం పూర్తయ్యేసరికి అరిటాకులో గుమగుమలాడుతూ పచ్చకర్పూరం, జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి చేసిన చక్కెర పొంగలి వడ్డించింది. 11 గంటలకి దంపతులిద్దరూ మాయమైపోయారు. వెంకటాచలం, జయవాణి, విక్టోరియా నోట మాట రాకుండా ఉండిపోయారు. శ్రీరంగం నుంచి రంగనాథుడు సాక్షాత్తు దేవేరితో వేంచేసి ఇంటి ముందు ప్రత్యక్షమైన అనుభూతి పొందారు. కృతజ్ఞత, విశ్వాసం ఈ రెండింటి రూపమే హనుమ. వర్ణసంకరమైన శ్రీ వైష్ణవుడింట్లో పరమ నిష్ఠాగరిష్ఠులైన సుభద్రాచార్యుల వారి సుందరాకాండ పారాయణకి అర్థం అదే. వరదమ్మ నైమిత్తిక కర్మలో మునిగి తేలిన సహధర్మచారిణి. అలా ప్రతిరోజు 40 రోజుల పాటు సుందరాకాండ పారాయణ ఆ ఇంట్లో జరిగింది. ప్రతిరోజు ప్రసాదాన్ని స్వయంగా వండి వడ్డించింది వరదమ్మ. ఎందుకమ్మా మీకు శ్రమ అంది జయవాణి. నా బిడ్డని ఆకాశంలో నిలబెట్టాడు మీ ఆయన. ఇక్కడ వండి వడ్డించిన ప్రసాదం పితృదేవతలు అంగీకరించడం లేదు. ఇక్కడి నుంచే నా కొడుక్కి ఆరగింపు చేస్తున్నాను అంది వరదమ్మ. కదిపితే చాలు పురాణం, పారలౌకిక ప్రసక్తి, బిడ్డ స్ఫురణ. ఆమెను చూసి ఎందుకో భయపడ్డాడు వెంకటాచలం. ఆచార్యుల వారి సుందరాకాండ పారాయణంలో ప్రశాంతతుంది. ఆమె కార్యరూపంలో చెప్పరాని ఆవేదనుంది. దూరమైన దానికి సిద్ధపడుతున్నారు ఆచార్యుల వారు. దూరమైన దానికి దగ్గర కావడానికి అన్ని రకాలైన మార్గాలను వెతుకుతోంది ఆమె అంతరంగం. అయింది విముక్తి, ఆమెది విరక్తి. హనుమ లంకకు లంఘించడం, అమ్మవారికే అన్వేషణ, అశోకవన ప్రవేశం, సీతా సందర్శనం, మహాకాయ సందర్శనం, ముద్రికను అమ్మకి సమర్పించడం, లంకాదహనం అన్నీ సవిస్తరంగా ఆచార్యుల వారు చదివి వివరిస్తుంటే తన్మయుడై విన్నాడు వెంకటాచలం. ఈ రోగం వల్ల ప్రత్యేకంగా తనకు దక్కిన అదృష్టం ఆచార్యుల వారు తన ఒక్కరికే సుందరాకాండ ప్రవచించడం. సుందరాకాండ వైశిష్ట్యాన్ని వివరిస్తూ రామాయణాన్ని తొలుత గానం చేసిన పుణ్యాత్ముడు హనుమ. రామాయణాన్ని మొదటిసారిగా విన్న శ్రోత సీత. తను రాక్షసుడు కాదని అమ్మవారికి నమ్మకం కలిగించడానికి అశోకవనంలో చెట్టు మీదుండి అమ్మకు వినిపించేలా గానం చేశాడు. కనుకనే సుందరాకాండకి అంత ప్రత్యేకత. ఈ కాండ మంత్రబద్ధం, పరమ పవిత్రం అంటూ ముగించారు. పార్కిన్సన్స్ రోగానికి మనసుకి సంబంధం ఉంది. ఈ 40 రోజులు ఆ రోగాన్ని మరిచిపోయాడు వెంకటాచలం. కాగా రోగం తీవ్రతయే కాస్తో తగినట్టనిపించింది. 40 రోజులు స్వామి కైంకర్యాన్ని వండి వడ్డించింది వరదమ్మ. ఆఖరి రోజున ఇద్దరికీ కొత్త బట్టలు పెట్టి సాష్టాంగ పడిపోయాడు. కాస్త దూరంగా అదే పనిచేశారు జయవాణి, విక్టోరియా. నీ వంటి వాడికి ఈ పారాయణం కుచేలుడి అటుకులు. నీకు భగవంతుడు మేలు చేస్తాడు అంటూ స్టవ్, గిన్నెలు, వ్యాసపీఠం, రామాయణ గ్రంథం అన్నీ పుచ్చుకుని నిష్క్రమించారు ఆచార్యుల వారు. వెంకటాచలం జీవితంలో అది మధురాతి మధురమైన ఘట్టం. కోరుకొండ సైనిక్ స్కూల్లో కమ్మెచ్చులాగా సాగిన భూపతిరాజు మైనారిటీ తీరిన 3వ ఏటికే భీమునిపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికయ్యాడు. ఆనాటి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో అందరిలోకి కుర్రాడు భూపతిరాజు. పదవిలోకొచ్చిన నాయకుడి చుట్టూ పరివారం అలవోకగా సిద్ధమవుతుంది. భూపతిరాజు సరసన చేరిన మొదటి వ్యక్తి కత్తి గవర్రాజు. మీసాలకు నిజంగానే సంపెంగ నూనె రాసి, నల్లబనిని మీద మొల్లు చొక్కా వేసి, చిన్న లాఠీ ధరించి రాజుగారిని తలదన్నే ఫకీలో సిద్ధమయ్యాడు గవర్రాజు. నీలాపు బొడ్డడు, సవర తవిటినాయుడు పాలకొండ నుంచొచ్చారు. టెక్కలి సోంబుడు, రణస్థలం దొరయ్య వీరంతా భూపతిరాజు పరివారం. వ్యక్తి చేస్తే అరాచకం అనిపించుకున్న చాలా విషయాలు నాయకుడు చేస్తే అలవాటుగా చెలామణి అయిపోతాయి. కోరుకొండ చదువు భూపతిరాజుకి క్రమశిక్షణ నేర్పింది. తన వ్యక్తిత్వానికి ఒక బాణిని ఏర్పరిచింది. ఇప్పుడు ఎమ్మెల్యే రాజుగారు రాదారి బంగ్లాలో తన పరివారంతో విసికి సేవిస్తారు. ఎవరో లేడి మాంసం వండించి రాజుగారికి నివేదిస్తారు. అప్పుడప్పుడు రాధారి బంగ్లా వెనుకొనున్న మామిడి తోపులోంచి రెండో జాముకు రాజాం నుంచి లక్కాయి అనే సవరగొంట వస్తుంది. అది రాజుగారికి అషక్కు. 2 ముక్కుపుటాలకి వెండి పోగులతో, చెవులకి 4-5 పగడాల రింగులతో, మిస్మిస్లాడే శరీరంతో సవరల పిల్ల లక్కాయి. ముఖం 6 ఏళ్ల పిల్లని భూతద్దంలో చూస్తున్నట్టుంటుంది. శరీరం 25 ఏళ్ల యవ్వనాన్ని చిన్న స్థలంలో కుదించినట్లుంటుంది. రాత్రి వేళల్లో ఎమ్మెల్యే గారి వ్యవహారాలన్నీ, వారి లీలలు, వారి పరివారం భద్రంగా కాపాడి పోషించే చీకటి గది రహస్యాలు. ఈ ఒక్క విషయాన్ని మరిచిపోతే ఎమ్మెల్యే పదవికి వచ్చినప్పటినుంచి ఈ చుట్టుపక్కల ఏ నాయకుడూ చేయలేనంత అభివృద్ధిని భూపతిరాజు సాధించాడు. పని దొంగని గదమాయించడం రాజుకి తెలీదు. 10 మంది మధ్య చొక్కా పట్టుకుని కొళ్ళబడవడమే తెలుసు. కాగితం మీద వ్యవహారాలు కదలడం భూపతిరాజుకి ఒళ్ళు మంట.
ఏ పనైనా నిలబడి చేయించేవాడు. ఆయన పదవిలోకొచ్చాక మొదటిసారిగా రేవిడి, మజ్జివలస, పాండ్రంగి, పద్మనాభం కలుపుతూ బీటీ రోడ్డు పడింది. తగరపు వలస దగ్గర ఆగని బస్సు లేదు. వ్యవసాయానికి, వ్యాపారానికి భీమిల్ని కూడలి చేశాడు. అచిరకాలంలో రాజుగారి గురించి ఆ ప్రాంతమంతా కథలుగా చెప్పుకున్నారు. స్వభావంలో చిలిపితనం, పెంకితనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలకు ముడిపడితే సత్ఫలితాలనిస్తాయి. సన్మార్గంలో నడిచే సాత్వికుడు సాధించలేని పని అడదారిని నడిచే మనిషి సాధించగలడు. రాబర్ట్ చిన్నతనంలో పెద్ద రౌడీ అని చెప్పుకుంటారు. కొడుకును చూసి బుల్లిరాజు గారు, బుచ్చమ్మగారు ఆశ్చర్యపోయారు. లక్కాయి విషయం ఆయన చెవుల దాకా రాకపోలేదు. అంతకు మించి రాజుగారు చేస్తున్న మంచి పనులు 10 మంది చెప్పుకోగా విన్నారు. ఇంకాలస్యం చేయకుండా రాజుగారికి పెళ్లి చేసేయాలనుకుని ప్రస్తుతం శృంగవరపు కోటలో పనిచేస్తోన్న రెవెన్యూ ఆఫీసర్ వడ్లమాని కామేశ్వరరావుకి కబురు పెట్టారు. సమస్యలకి అడ్డదారి పరిష్కారాన్ని సూచించే సమర్థుడు కామేశ్వరరావు. భూపతిరాజు జీవితాన్ని పరోక్షంగా ఓ మలుపు తిప్పింది ఆయనే. అందుకనే ఆయన జీవితానికి మరో మలుపు అవసరమైనప్పుడు బుల్లిరాజు గారికి కామేశ్వరరావు గుర్తుకొచ్చాడు. ఏవిఎన్ కాలేజీ గేటు దాటేసరికి ఉధృతంగా వర్షం ఎత్తుకుంది. ఎటు పరిగెత్తాలన్నా తలదాచుకునే నీడలేదు. ఏడుపు వచ్చేసినంత పనైంది ఆండాళ్ళకి. అంతకు మించి పొడిగా ఉన్నప్పుడు గంభీరంగా గౌరవంగా కనిపించిన సిల్కు చుడీదార్, చున్నీ వర్షానికి తడిసి శరీరానికి అంటుకుపోయాయి. ఆండాళ్ళకి కళ్ళనీళ్లు తిరిగాయి. ఏం చెయ్యాలో పోలుపోక వర్షంలో శిలా విగ్రహంలా నిలబడిపోయింది. చేతిలోని పుస్తకాలు తడిసి చిరిగి జారిపోయాయి. అప్పటికి మసగ్గా చీకటి ఆవరిస్తోంది. పక్కనే పరుగులు తీస్తున్న మనుషుల దృష్టి అదృష్టవశాత్తు వర్షం మీదుండి వర్షంలో తడుస్తున్న ఆ అమ్మాయి మీద లేదు. ఎదురుగా పులి కనిపిస్తే హఠాత్తుగా పరిగెత్తాలన్న ఆలోచన రాదు, స్పృహ ఉండదు. రిఫ్లెక్స్లు పనిచేయని సందర్భం అది. ఉన్నట్టుండి తన భుజం మీద వెచ్చటి తెల్లకోటు పడింది. ఎలా పడిందో ఎవరు వేశారో చూడకుండా కోటిని ఒంటికి లాక్కుంది. శరీరానికి వేడి, మనసుకి ధైర్యం క్రమంగా ఆక్రమించుకున్నాయి. తన నెత్తిన గొడుగు పట్టాడా వ్యక్తి. కళ్లమించి ధారలు కారుతున్న నీటిని తుడుచుకుంది. ఆ వ్యక్తి కూడా కళ్ల మీదకి జారుతున్న జుత్తుపాయిని సరిచేశాడు. చేతిలో తడిసి ముద్దైన పుస్తకాల్ని అందుకున్నాడు. పసితనంలో తన ఒడిలోకి తీసుకుంటున్న తల్లి లాలన గుర్తొచ్చింది ఆండాళ్ళకి. రోడ్డుకి మధ్యలో ఆ మసక వెలుగులో దక్కిన ఆదరణ నీటిలో కొట్టుకుపోతున్న మనిషికి కొయ్య దొంగ దొరికినట్టు అనిపించింది. అతని భుజాన్ని బలంగా పట్టుకుంది. నిలిచిపోయిన అడుగులు కదిలాయి. అతని ముఖం చూడగానే థ్యాంక్స్ అంది. అతనెవరు? సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తికి చెయ్యందించిన మనిషిని ఆ ప్రశ్న ఎవరూ అడగరు. నిజానికి ఆ ప్రశ్న మనసులోనే నిలవదు. శరీరం తడిచిన చోట ఇంకా బయటికి కనిపిస్తోంది. కోటు బటన్స్ పెట్టుకోండి అన్నాడతను. అప్పుడు అతన్ని చూసి గుర్తుపట్టింది. అతను కూరమయ్య. గుర్తుపడుతూనే అతని భుజాన్ని వదిలేసింది. వదిలేస్తూనే ఆమె శరీరానికి వర్షపు జల్లు పెడీలుమని కొట్టింది. గావుకేక పెట్టింది ఆండాళ్ళు. ఆమెని గువ్వపెట్టలా దగ్గరకు తీసుకుని గొడుగు పట్టాడు కూరమయ్య. చిచ్చి అంటూ అతని చేతుల్ని విడిపించుకుని పరుగు తీసింది ఆండాళ్ళు వర్షంలోనే. ఇప్పుడు వర్షం తెలియలేదు, శరీరం తడుస్తున్న విషయం తెలియలేదు, పరిసరాలు తెలియలేదు. మేకల గమేళా మీద నుంచి చెంగలరావుపేట పంజాదాకా పరిగెత్తి ఇంటి ముంగిట్లో ఆగింది. కూతుర్ని చూసి వర్షంలో పరిగెత్తకపోతే ఎక్కడైనా ఆగి రాలేకపోయావు, ఆ కోటేంటి అంది వరదమ్మ. అప్పుడు చూసింది తన ఒంటి మీద కోటుని. అప్పుడు గుర్తొచ్చింది కూరమయ్య దగ్గర ఉండిపోయిన తన పుస్తకాలు. కూరమయ్య తాకించోట శరీరమంతా బొగ్గున మండుతోంది. ఒంటి మీద బల్లి పాకినట్టు అసహ్యంగా కోటు విప్పి పారేసింది. కోట్లోంచి కూరమయ్య బస్సుపాసు 2 రూపాయల చిల్లర, ఓ తావీదు కింద పడ్డాయి. వాటిని చూస్తూ తెల్లబోయింది. ఆ క్షణంలో కూరమయ్య మీద అసహ్యత ఏ కాస్తో తగ్గినట్టు అనిపించింది. ఆ రోజు 5వ తారీఖు. నెలకి ఇంకా 25 రోజులుంది. బస్సుపాసు లేకపోతే ఇబ్బందే. అయినా కూరమయ్యని మరోసారి కలుసుకోవడానికి మనస్కరించలేదు. వర్షానికి తడిసి ముడతలు పడిన కార్డిగాన్ని ఓ మూల పారేసింది ఆండాళ్ళు. 4 రోజుల తర్వాత కూరమయ్య మీద విముఖత కాస్త దూరం కాగా తనకి సహాయపడిన కార్డిగాన్ని ఇస్త్రీ చేయడం తన బాధ్యతగా భావించింది. బస్సు పాస్ కోసం, కార్డిగాన్ కోసం తన దగ్గరికి రాలేదేం? 4 రోజుల తర్వాత మరే కారణం చేత కాదు, కేవలం కుతూహలం కారణంగా కూరమయ్య 4-5 సార్లు జ్ఞాపకం వచ్చాడు. అదిగో ఆ సమయంలోనే చాలా సంవత్సరాల కిందట అతనిచ్చిన డిక్షనరీ గుర్తొచ్చింది. ఒక్కసారి మనసులోనే ఆ పుస్తకాన్ని వెతికింది.
నాన్నగారి సందుగాపేటలో పారేసిన విషయం గుర్తొచ్చింది. సందుగాపేట తెరిచి చూస్తే నిన్ననే కొన్నంత కొత్తగా డిక్షనరీ కనిపించింది. అట్ట తిరగేస్తే అతి చక్కని దస్తూరితో కూర్మయ్య రాసిన అక్షరాలు కనిపించాయి. ఆండాళ్ళు మేడంకి నమస్కారాలతో అని రాశాడు. తన దూరాన్ని స్థానాన్ని తెలిసిన మనిషి కూర్మయ్య. అతని ఔచిత్యానికి మొదటిసారిగా అతని మీద గౌరవం కలిగింది. అప్పుడు కూర్మయ్యని కలుసుకుని బస్సు పాసు కార్డిగాన్ ఇవ్వాలనిపించింది. ఏవిఎన్ కాలేజీ గేటు నానుకునే ఆంధ్ర మెడికల్ కాలేజీ గేటు. 3-4 సార్లు గేటు దగ్గరే ఎవరి కోసమో ఎదురు చూస్తున్న అందమైన పిల్లని చాలామంది స్టూడెంట్స్ గమనించారు. ఆమె తమని పలకరిస్తే బాగుండని ఒకరిద్దరు సైకిళ్లను నెమ్మదిగా నడిపారు. మరికొందరు పలకరించారు. విచిత్రంగా కూర్మయ్య కనిపించలేదు. 3 రోజులు వరుసగా కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోయింది ఆండాళ్ళు. ఏం చెయ్యాలో పోలేదు. కూర్మయ్య ఎక్కడుంటాడో తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, బస్సులో కాలేజీకి రావాల్సినంత దూరంగా ఉంటాడు. అతనికి తప్పనిసరిగా బస్సు పాసు అవసరం. చదువుకి కార్డిగాను అవసరమే. తను ఇబ్బంది పడుతున్నా అతని పట్ల తన అసహ్యాన్ని స్పష్టంగా వ్యక్తీకరించిన కారణంగా తనని కలుసుకుని ఉండడు. కాస్త మనసుకి బాధ కలిగించింది. తనకు సహాయం చేయబోయిన వ్యక్తిని ఇంతగా హింసించే హక్కు తనకి లేదు. అంత అవసరమూ లేదు. ఇంకా ఆలస్యం చేయకుండా మరనాడు ఒక స్టూడెంట్ నాపి వాకప్ చేసింది. కూర్మయ్య గారు కాలేజీకి వస్తున్నారా? ఆ స్టూడెంట్ పేరు పెద్దిరాజు. ఆశ్చర్యంగా చూశాడు ఆండాళ్ళని. మీకింకా తెలీదా అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది. ఏంటి? 8 రోజుల కిందట దొండపర్తి దగ్గర పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మెడికల్ కాలేజీకి వస్తున్న ఓ స్కూటర్ని ఇసుక లారీ కొట్టేసింది. మా ఫ్రెండ్ అశోక్ అక్కడికక్కడే చనిపోయాడు. వెనకాలన్న కూర్మయ్య లక్కీగా తప్పించుకున్నాడు. కానీ కోమాలో ఉన్నాడు. ఆండాళ్ళకి ఏడుపు వచ్చినంత పనైంది. వాట్ అంది. పూర్ ఫెలో. అంతకు వారం ముందు తన కార్డిగాన్ బస్సు పాసు పారేసుకున్నాడు. యూనో హీఈజ్ పూర్ ఫెలో. ఎవరికీ చెప్పలేదు. కార్డిగాన్ లేక 3 క్లాసులు పోయాయి. మా అందరికీ తెలిసి మా పాకెట్ మనీతో వాడికి తెలియకుండా ఓ కార్డిగాన్ కొనిచ్చాం. 4 రోజులు ఎవరికీ చెప్పకుండా కాలేజీకి నడిచొచ్చాడు. తర్వాత మాకు తెలిసి ఎవరో ఒకరు పికప్ చేసేవాళ్ళం. ఆ రోజు అశోక్ పికప్ చేశాడు. బ్యాడ్ లక్. అశోక్ పోయినట్టు ఇంకా కూర్మయ్యకి తెలీదు. వెక్కి వెక్కి ఏడ్చేసింది ఆండాళ్ళు. పెద్దిరాజు కంగారు పడిపోయాడు. సారీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కూర్మయ్య మీ బాయ్ ఫ్రెండా? ఐఆమ్ సారీ. ఆండాళ్ళు తుళ్ళిపడింది. కానీ ఏం సమాధానం చెప్పలేదు. ఎక్కడున్నారు ఇప్పుడు? కేజీహెచ్ భావనగర్లో. ఏ వార్డులో? బెడ్ 48. అంతే. వస్తున్న రిక్షాలో దూకింది. కారుతున్న కన్నిటిని ఆపుకోవడానికి ప్రయత్నించలేదు. తన చేతిలో కార్డిగాన్ మరో కారణానికి మళ్లీ తడిసి ముద్దయింది. అదిప్పుడు అతి పవిత్రమైన బంగారు అంగీలా ఆమెకు కనిపించింది. సైకిల్ రిక్షా నత్తనడక నడుస్తున్నట్టు అనిపించింది. వార్డంతా రద్దీగా ఉంది. ఎక్కడ చూసినా పేషెంట్లు, వాళ్ళని ఆదుకుంటున్న బంధువులు. గొడవగా ఉంది. వార్డు వరండాలో వెదురు పొల్లల పరదాలు స్తంభాలకి కట్టి మంచాలు వేసి పేషెంట్లు నుంచారు. మరీ సీరియస్గా ఉన్న 4 పేషెంట్లని పల్చటి గుడ్డ కట్టెలని అడ్డంగా పెట్టి పడుకోబెట్టారు. ఆ నలుగురిలో ఒకడు కూర్మయ్య. 8 రోజులు గెడ్డం పెరిగింది. చేతికి సెలైన్ పెట్టారు. పక్కనే ఆక్సిజన్ సిలిండర్. ప్రత్యేకంగా చూస్తే కాని గుర్తుపట్టేట్టు లేడు. మంచం పక్క నేల మీద పడుకునున్నాడు తండ్రి సానయ్య. కాస్త సారా కడుపు నిండా తాగి వస్తున్న దుఃఖాన్ని అణుచుకుని పడుకున్నాడు. తల్లి ముత్తి కూర్చుని ముణుకుల మీద తలానించుకుని కునికిపాట్లు పడుతోంది. ఆండాళ్లను చూసి గుర్తుపట్టి చటుక్కున లేచింది. మొగుణ్ణి లేపింది. ఓలమ్మో, నా కొంప బుగ్గైపోయిన తల్ల, ఈ నంజి కొడుకు కొండలు సెసుకు బతుకుదాన్ రా అంటే చదువులు అన్నాడు. సచ్చి శవమైపోయినోడిని సావకుండా బతికిస్తానన్నారు డాక్టర్లు అని గొల్లుమన్నాడు సానయ్య. ముత్తి మొగుణ్ణి ఆపింది. దుఃఖం బయటికి రాకుండా ఆండాళ్ళు నోట్లో చున్ని కుక్కుకుంది. కూర్మయ్యలో చలనం లేదు. బతికున్నాడు అనడానికి మెల్లగా కదులుతోన్న ఊపిరే సాక్ష్యం. తలకి బలంగా కట్టు. చెయ్యి విరిగింది. సిమెంట్ కట్టేశారు. శక్తి చాలక కూర్మయ్య మంచం మీదే కూలబడిపోయింది. కెవ్వు మంది ముత్తి. ఆచార్యులు గారు బొట్టివి, మా అమ్మ, మా తల్లి, ఆయన ముట్టుకోకమ్మా, మాకు పాపమత్తది అంది ఏడుస్తూ. ఆ మాట విన్నాక తప్పనిసరిగా కూర్మయ్య నుదుటి మీద చేయి వేసింది. ఒళ్ళు చల్లగా పాలరాయిలా ఉంది. మామూలుగా అయితే కలలో కూడా కూర్మయ్య మీద చెయ్యి వేసేది కాదు. చెయ్యి తగిలినందుకు తనని తాను క్షమించుకునేది కాదు. ఆమెలో 3 తరాల కిందటి కుంతీనాథాచార్యుల వారి జీన్స్ ఎక్కడో ఉన్నాయి. వాటితో పాటు సంస్కారం, సెంటిమెంటు కలబోసిన తార్కిక స్వభావం కూడా ఉందని ఆ క్షణం వరకు ఆమెకి తెలీదు.
ఆ సందర్భంలో కూర్మయ్య నుదుటి మీదకి కదిలిన ఆ చెయ్యి సాక్ష్యం చెప్పింది. వెంటనే డ్యూటీ డాక్టర్ని కలిసింది. కాలేజీ అమ్మాయి పేషెంట్ మీద అంత ఆసక్తి చూపడం ఆశ్చర్యాన్ని కలిగించింది డాక్టర్కి. జరిగింది జరగవలసింది వివరంగా చెప్పాడు. మందులు ఇంజెక్షన్లు ఎలా ఇవ్వాలో చెప్పాడు. 2 చేతుల మధ్య తల పెట్టుకుని కూర్చున్న ఆండాళ్లను చూసి, మీరు కూరమయ్యకి గర్ల్ ఫ్రెండా అని అడిగాడు. మరే సందర్భంలోనైనా ఆ ప్రశ్నకి మీదపడి రక్కి కరిచేది. ఇప్పుడు ఆ పని చేయలేదు, చెయ్యాలనిపించలేదు, నవ్వేసింది. ఎక్కడో మనసులో కూరమయ్య ప్రస్తుతం ఈ స్థితిలో ఉండడానికి తానే కారణమన్న గిల్ట్ తొంగి చూస్తోంది. ఆడికి గొరకొచ్చిందన్నప్పుడే మజ్జిగేరమ్మ తావీదు పంపనమ్మగారు. నంజుకొడుకు, నా మాటిని కట్టుకుంటే ఈ పని జరిగేది కాదు అన్నాడు సానయ్య కళ్ళిప్పకుండా నేల మీద పడుకుని దొర్లుతూనే. వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న తావీదిని తీసి అతని చేతికి కట్టింది. కాని కట్టిన అరగంటలోనే నర్సు ఆ తావీదిని విప్పించేసింది. ఎన్ని కారణాలకి ఈ నేరాన్ని తను భరించాలి. ఆ క్షణం నుంచి సానయ్య ముత్తితో పాటు ఆండాళ్లు కూడా కూరమయ్య పక్కనే కూర్చుంది. తల్లిదండ్రులు వద్దని బ్రతిమలాడారు. ఇంటికి వెళ్లమని ప్రాధేయపడ్డారు. రాత్రుళ్ళు ఇంటికొచ్చేది. తెల్లారేసరికి ప్రత్యక్షమయ్యేది. ఆమెలో మార్పుని, వేదనని సుభద్రాచారులు సూచన మాత్రంగా గుర్తుపట్టారు. తీర్థవిధి చేస్తూ అడిగారు. ఆరోగ్యం బాగలేదా చిన్నా అన్నారు. ఉంది నాన్న అంది ముక్తసరిగా. ఆమెను కూర్చోమన్నారు. తిరువైమొళిలో ఉలకమందు పెరువాయ్ ఉపాయవరణం చదివించారు 10 సార్లు. రోజూ 108 సార్లు చదువు, నీ మనస్తాపం పోతుంది అని దీవించారు. కేజీహెచ్లో కూరమయ్య చలనం లేని చేతిని పట్టుకుని రోజూ 108 సార్లు ఆ పాసురాన్ని వల్లించింది. ఆళ్వారుల దివ్యాశీర్వాదం, వారి కటాక్షం సెలయంతో పాటు కూరమయ్య నరాలకు ఎక్కిందేమో. 18వ రోజుకి కనుబొమ్మలు కదిలాయి. కళ్ళు టపటపా కొట్టుకున్నాయి. ఆ సాయంకాలానికి మెల్లగా తెల్లగుడ్డు కనిపించింది. మధ్యలోనే తండ్రికి ఆళ్వారికి మొక్కుకుంది ఆండాళ్లు. సానయ్య అయితే మరో సీసా ఎక్కువ తాగి గెంతులు వేశాడు. ముత్తి ఆండాళ్లు కాళ్ల మీద పడిపోయి కన్నీళ్లతో కడిగేసింది. దేవతలాగొచ్చి నా బిడ్డను కాపాడవు తల్లా, మళ్ళీ జన్మెత్తి నా శర్మం నీకు చెప్పులు సైతా అంది. ఎప్పుడైతే కూరమయ్య తేరుకున్నాడని అర్థమైందో ఆండాళ్లు అక్కడి నుంచి మాయమైంది. ఆమె కృషి చేసిన నేరానికి ప్రాయశ్చిత్తం స్థాయిలోనే నిలిచిపోయింది. సంస్కారం, సానుభూతిని సాంప్రదాయం గడప దాటనివ్వలేదు. కూరమయ్య స్పృహొచ్చి కళ్ళు తెరిచేటప్పటికీ సానయ్య, ముత్తి, మరో 4 మిత్రులే ఎదురుగా కనిపించారు. వరదమ్మ పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి ఆచారం, మడి, రక్తమాంసాల్లా అతుకుపోయిన కుటుంబంలో పుట్టింది. ఏడాది పొడుగునా ఏకాదశికో, పున్నమికో, వైకుంఠ ఏకాదశికో ఏదో కారణానికి తలస్నానాలు, ఆరాధనలు, కైంకర్యాలు నిత్యకృత్యాలైపోయాయి. ఒక దశ గడిచాక నిష్టని, నియమాల్ని ఒక్కొక్కప్పుడు శరీరం ఎదిరిస్తుంది. కొన్నాళ్లై తలస్నానం చేస్తే దాదాపు గంటసేపు ఊపిరి అందకుండా బాధపడేది. ఆ ఎగ ఊపిరితోనే పాసురాలు, విష్ణు సహస్రనామం, తిరువాయ్మొళి ఊపిరితిత్తుల్లో పవిత్రమైన సంచారాన్ని చేసేవి. ఇప్పుడిప్పుడు గంట పైగా నోట మాట రాకపోగా ఆ ఆలోచన వైపు కూడా వెళ్ళనివ్వడం లేదు. ఆమెని డాక్టర్ అచ్యుతరామయ్య గారి దగ్గరకు తీసుకెళ్లి మున్సిపల్ ఆసుపత్రి క్యూలో నుంచుని మందు తెచ్చేవారు సుభద్రాచార్యులు. లేవగానే స్నానం, ఆరాధన అన్నీ సక్రమంగా సాగిపోవాలి. ఆసుపత్రిలో జాలర్ వీధి, రెల్లి వీధి, సోల్జర్పేట రోగులతో పాటు నిలబడొచ్చాక మరొక స్నానం తప్పేది కాదు. ఈ ఇంట్లో ఎవరో ఒకరు మరొకరి బాధ్యత వహించడం తప్పనిసరి కనుక ఆ ఒక్కరూ తప్పనిసరిగా సుభద్రాచార్యులే అయిపోయారు. సంకల్ప బలం ఆయనకు ఆసరా, దైవకృప వెన్నుముక, శ్రీరంగనాథుడు జీవగర్ర. జీవితంలో ఒక దశ గడిచాక ప్రాణాన్ని నిలిపేది ఆరోగ్యం కాదు, సంకల్పం. అది దృఢంగా ఉన్న మనిషి ఆచార్యులు వారు. సాయంకాలం జగన్నాథస్వామి ఆలయంలో పురాణం అప్పుడప్పుడు తొట్టుపడుతోంది. ఆలోచనలు ఇది వరకులా పొడుగు పేకల్లా అల్లుకోవడం లేదు. కథ మధ్య మధ్య తెగిపోతోంది. అయితే శ్రోతలు ఆచార్యుల వారికి అలవాటు పడిపోయారు. ఆయన అనారోగ్యాన్ని అలవాటుగా వాళ్ళు సరిపెట్టుకోవడం నేర్చుకున్నారు. పురాణ కాలక్షేపమయ్యాక నాన్నగారిని ఇంటికి తీసుకువెళ్ళడానికి ఆండాళ్ళొచ్చేది. ఆమె భుజం మీద చేయి వేసి నడుస్తూ మరొక బాధ్యత జీవితంలో తోసుకొస్తోందని గుర్తుపట్టారు. ఆండాళ్లు పెళ్లి. వైష్ణవంతా మూర్తిభవించినట్టుంది ఆండాళ్లు. తిరుమలకి చీర కడితే ఆండాళ్ళైపోతుంది, లేదా ఆండాళ్ళకి ప్యాంటు తొడిగితే అమెరికా నుంచి తిరుమల దిగినట్టుంటుంది. రేపు అన్నయ్య ఫోన్ వచ్చే రోజు కదూ అన్నారు ఆచార్యులు గారు. అవునానా అంది ఆండాళ్లు. ఈ దశలో చాలా మంది వృద్ధ దంపతులకి కొడుకులు ఆధారంగా నిలిచిన సందర్భాలు మరుగున పడిపోయాయి. ఇప్పుడు వారి గొంతులే ఊతం.
ఆ అన్నయ్యని ఇండియాకి వచ్చేయమనకూడదా నాన్న అంది ఆండాళ్ళు. వాడి జీవితాన్ని నిర్ణయించే హక్కు నాకేముందమ్మా? నేను మరి కొన్నాళ్ళకి సెలవు తీసుకుంటాను. వాడింకా నూరేళ్లు బతకాలి. ఆ రాత్రి వంటగదిలో ఏదో అలికిడయ్యి త్రుళ్ళిపడి లేచాడు ఆచార్యులు వారు. అప్పటికే లేచి కూర్చుంది ఆండాళ్ళు. గడియారం చూశారు. తెల్లవారుజామున 3. ఇద్దరూ ఒకరిమొకొకరు చూసుకుని లేచారు. వంటగది వైపు నడిచారు. చక్కగా తలస్నానం చేసి పొట్టుచీర పింజిపోసి కట్టుకునుంది వరదమ్మ. ఎదురుగా పీట వేసి తామరాకు పరిచి వేడివేడిగా వండిన పదార్థాలు వడ్డించింది. చక్కెర పొంగలి, వంకాయ, మెంతికూర, ముద్దపప్పు, కొబ్బరి పచ్చడి, పరిశేచనకి వెండి గ్లాసు అన్నీ అమర్చున్నాయి. ఆమె ముఖం తృప్తితో వెలిగిపోతోంది. అలికిడికి తలెత్తి చూసింది వరదమ్మ భర్తని, కూతుర్ని. అన్నం వడ్డించేశాను, ఇంకా ఆలస్యం లేదు. తిరుమల పీతాంబరం కట్టుకుని వచ్చేస్తాడు అంది ఆనందంగా. సుభద్రాచార్యులు, ఆండాళ్ళు నిర్విణ్యులైపోయారు. రాఘవాచార్య, లావణ్య ఇండియాలో దిగారు. తిరుమల సకుటుంబంగా వస్తున్నాడన్న వార్తని 2 పెద్ద ట్రంకు పెట్టెలతో సూచించారు. అమెరికా నుంచొచ్చే కుటుంబాల కథ అదొక పెద్ద ప్రహసనం. ఇలాంటి ప్రయాణాలకే ప్రత్యేకించిన పెట్టెలు కొన్నుంటాయి. ఒక్కొక్క పెట్టెలో 6 ఏళ్ల వయసు గల పిల్లలు కాలు మడత పెట్టుకోకుండా 3 పడుకోవచ్చు. అంత విశాలంగా, అంత భారీగా ఉంటాయి. వాటిలో ఏముంటాయి? అమెరికా వెర్రిని ఇండియాలో పంచడానికి కావలసినంత సామాగ్రి ఉంటుంది. వాకీటాకీలు, కీచైన్లు, షూలు, రంగురంగుల టైలు, కిక్ మీ అగైన్, ఓహ్ నాట్ నౌ, దట్స్ ఇట్ లాంటి రకరకాల నినాదాల బనీళ్లు, సగం చిరుగులు పడ్డ జీన్ ప్యాంట్లు, చూయింగమ్లు, అమెరికాల సినిమాల క్యాసెట్లు, కంప్యూటర్ ఫ్లాపీలు, కెమెరా రీల్స్, చిన్న సైజు విస్కీ సీసాలు, మార్లుబరో సిగరెట్ ప్యాకెట్లు. మీ ఇష్టం. వెళ్లేటప్పుడు ఈ సూట్ కేసుల నిండా ఏముంటాయి? కరక్కాయలు, తేనె సీసాలు, మొలతాళ్లు, కూరగాయ డబ్బాలు, షిర్డీ సాయిబాబా విభూది, పసుపు పొట్లాలు, మిరియాలు, లవంగాల ప్యాకెట్లు, కంచిపట్టు చీరలు, ఎంఎస్ సుబ్బలక్ష్మి విష్ణు సహస్రనామాలు, ఇటీవల తెలుగు సినిమాల వీడియోలు, ఘంటసాల పాత పాటలు, పవిత్రమైన గంగాజలం. మీ ఇష్టం. ఆ 20 రోజుల్లో అమెరికా పైత్యాన్నంతా ఈ దేశానికి దిగుమతి చేసి మరో 3 ఏళ్ల పాటు ఇండియా సాంప్రదాయ సంపదని మూటగట్టుకుపోతారు. ఇది ఈ తరంలో అమెరికా వెళ్ళినా ఇంకా ఇండియాని మరిచిపోలేదని తమని తాము సమర్థించుకోవడానికి యాతన. నిజానికి అమెరికా, ఇంగ్లాండు తెలుగు సమావేశాల్లో ముఖ్యంగా మహిళల్లో కనిపించే తెలుగుదనం ఇండియాలో కనిపించదు. ఇండియాలో ప్యాంటుతో, సగం కత్తిరించిన జుత్తుతో, బొట్టు లేకుండా, లిప్స్టిక్తో, వీలైతే గాగుల్స్తో తెలుగు సభల్లో కనిపించడం ఫ్యాషన్. గోరింటాకు, పాపిట్లో కుంకుమ, పొట్టు చీరలతో, వంకీలతో, వడ్డాణాలతో అమెరికా తెలుగు సభల్లో మన మహిళలు కన్నుల పండుగగా కనిపిస్తారు. అది ఈ తరం వరకే. వారు దూరమైందేదో వారికి తెలుసు. పళ్ళకి స్టీలు తీగలతో, భూతద్దాల కళ్ళజోళ్లతో, నడుందాకారాని పొట్టి బనీన్లతో, చూయింగం నములుతూ కనిపిస్తే వారు 2వ తరం తెలుగువారు. మరి కాస్త టైం ఇస్తే ఈ కంచిపట్టు చీరలు ఎందుకో ఏం చేయడానికో వారికి తెలీదు. ఇది వలసపోయిన ఆంధ్రులలో పరిణామం. ఈ పరిణామాన్ని అమెరికాలో దిగుతూనే అవపోసన పట్టిన మొదటి తరం తెలుగు కుటుంబం తిరుమల, పాడ్, నాన్సీ ఇండియాలో దిగారు. మీనంబాకం ఎయిర్పోర్ట్లో వాళ్ళకి రాఘవాచారి స్వాగతం చెప్పాడు. వచ్చిన వాళ్లల్లో తండ్రి కోసం, తల్లి కోసం, చెల్లి కోసం తిరుమల వెతికాడు. వారెవరూ కనిపించలేదు. మా వాళ్ళు రాలేదా అన్నాడు మామగారితో. ఆచార్యులు గారికి పురాణం ఉంది, అమ్మగారికి ఆచార్యులు గారున్నారు, ఆండాళ్ళకి కాలేజ్ ఉంది అన్నాడు రాఘవాచారి. తిరుమలకి ఇది ఎదురు చూసిన ఇండియా కాదు. అతని మనసు క్షణం కుంగిపోయింది. మద్రాసు నుంచి విశాఖపట్నం దాకా చేసిన ప్రయాణంలో కాళ్ళు పట్టుకోవడం లాంటివన్నీ చేసి పాడు తనింటికొచ్చిన 2 రోజులు చీర కట్టుకోవడానికి ఒప్పించాడు అతి కష్టం మీద. అమితమైన అయిష్టంతో ఆ పని 2 రోజులే చేస్తానని, ఆ పైన తనింటికి వెళ్ళిపోతానని హెచ్చరించింది. గూడూరు నుంచి బాపట్ల దాకా మరో ముఖ్యమైన మార్పుని పెళ్లాం చేత బట్టియని వేయించాడు. అది కూతురు పేరు నాన్సీ కాక ఝాన్సీగా పరిచయం చెయ్యాలని. ఇది కేవలం 22 రోజుల ఒప్పందం. 22 రోజున ఇద్దరూ ఎయిర్ ఇండియా విమానంలో ఉంటారు. విమానం ఆకాశంలోకి లేచిన మరుక్షణం ఝాన్సీ మళ్లీ నాన్సీ అయిపోతుంది. ఇది పెద్దగా ఇబ్బంది పెట్టే విషయం కాదు కనుక పాడు ఒప్పేసుకుంది. ఎంత ప్రయత్నించినా ఇద్దరికీ రాజీ కుదరని విషయం ఒకటి ఉండిపోయింది. అత్తమామలకి పాదాభివందనం చేయడం. తిరుమల బ్రతిమలాడాడు. కాని ఆమె శరీరాన్ని చూసి ప్రస్తుతం ఆ శాల్తీని అంత ఇబ్బంది పెట్టడం మంచిది కాదని ఆగిపోయాడు.
వాల్తేరు స్టేషన్కి ఆండాళ్ళొచ్చింది. చెల్లెల్ని చూసి అమాంతం కావులించుకుని ముద్దులు పెట్టేసుకున్నాడు తిరుమల. వదిన కోసం కలి చూసింది. రాఘవాచారి పక్కన నిలబడిన ప్యాంటు వేసుకున్న స్థూలకాయుడే వదిన అని గుర్తుపట్టి ఆశ్చర్యపోయింది. అమెరికా పాలు తాగి అప్పుడే అమ్మతో పోటీ పడుతున్న నాన్సీ ఎలియాస్ ఝాన్సీని అతి శ్రమతో ఎత్తుకొని ముద్దాడింది. పాడు చీర కట్టుకోవాలి కనుక కారులో సరాసరి రాఘవాచారింటికి వెళ్ళి మరో 2 గంటల తర్వాత ఇంటి ముందు దిగాడు తిరుమల. ఎప్పుడూ ఆవేశాన్ని చూపని సుభద్రాచార్యుల వారు కూడా తిరుమలని చూడగానే ఆనందభరితులయ్యారు. వరదమ్మ కర్పూర హారతిచ్చి పారాణి నీళ్లు దిష్టి తీసింది. కోడల్ని మనవరాల్ని చుబుకంపునికి ముద్దులాడింది. తల్లి మరీ నీరసంగా ఉండడం గమనించాడు తిరుమల. ఎక్కడ పద్మనాభం, ఎక్కడ కుంతినాథస్వామి ఆలయం, ఎక్కడ డెట్రాయిట్. సుభద్రాచార్యుల వారికి అదొక ఊహించరాని కళ. రాఘవాచారి ఇంట్లో వదిలేయగా తెచ్చిన సూట్ కేసు తెరిచి తల్లికి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో కొన్న గొలుసిచ్చాడు. ఆండాళ్ళకి ప్లాటినం బ్రాస్లెట్. ఎంత ఆలోచించినా తండ్రికి ఏం బహుమతి ఇవ్వాలో తోచలేదు తిరుమలకి. అమెరికా నుంచొచ్చే ఏది ఆచార్యుల వారికి తృప్తినివ్వదు, తిరుమల తప్ప. కానీ ఆలోచించి ఎక్కువ బరువుగా లేని బంగారు తీగతో చేసిన కళ్ళజోడు ఫ్రేము తండ్రికి తెచ్చాడు. ఆ రోజు కొడుకు జీవితమంతా అడిగి చేయించుకున్న అన్ని పిండి వంటలు పేరు పేరున చేసి వడ్డించింది. కానీ ప్లేన్ ఫ్రాంక్ఫర్ట్ దాటినప్పటి నుంచే తిరుమల కడుపులో గుడగడ శబ్దం ప్రారంభమైంది. నిజానికి అమెరికాలో పగలు భోజనం అలవాట్లేదు. పేదాలకి శాండ్విచ్ అతికించుకుని కార్లలో పరుగులు తీస్తారంతా. ఎంతో కొంత రాత్రికి ఎంగిలి పడతారు. అయినా తల్లి తృప్తి కోసం కాస్త కతికి లేచిపోయాడు. తిరుమల మనసులో కలుసుకోవాల్సిన వాళ్ళ లిస్టు చాలా పెద్దదే ఉంది. అక్కడ ఉన్ననాళ్లు తనతో ఉండడానికి కారు మాట్లాడుకున్నాడు. ఆ సాయంత్రమే సంజీవి ఇంటికి వెళ్ళాడు. తిరుమలని చూడగానే తప్పిపోయిన కుక్కపిల్ల దొరికినట్టు అమాంతం మీదపడి కావులించుకుంది నవనీతం. ఆలోచనతో చేసిన పని కాదది. తీరా జరిగాక ఆమె సిగ్గుపడింది. తిరుమల సిగ్గుపడ్డాడు. సంజీవి నవ్వుకున్నాడు. నారాయణ ఇప్పుడు ఎదిగాడు. చెయ్యి పట్టుకుని తడిమి నారాయణ్ణి పరిచయం చేసింది. నీ జీవితంలో ప్రతి విషయం నన్ను షాక్ అయ్యేటట్టు చేస్తుంది. ఊహించని గొప్ప విషయం ఈ నారాయణ అన్నాడు తిరుమల. కైకవసి జున్ను తెచ్చింది. ఎన్నాళ్ళు తనని ఎత్తుకు సాకిందో తల ముగ్గుబుట్టయిపోయింది. లేచి వెళ్లి అమాంతం ఆమెని గుండెలకు హత్తుకున్నాడు. మాటల్లో చెప్పలేని ఆర్ద్రతంతా ఆమె కళ్లల్లో వెళ్ళుకొచ్చింది. తిరుమలని పసిబిడ్డగా పాలు పోసి ఎత్తుకుని దేవాలయమంతా తిరిగింది. చెట్టంత ఎదిగిన తిరుమల జుత్తులోకి వేళ్లు పోనిచ్చి బజారులో పింగాణీ బొమ్మని చూసినట్టు ఒళ్లంతా తడిమి చూసింది. చాక్లెట్ రంగు బనీన్లో తిరుమల బంగారంలా మెరిసిపోతున్నాడు. సంజీవికి అందమైన పీటర్ ఇంగ్లాండ్ షర్టు నల్లకోటు తెచ్చాడు. నవనీతానికి బంగారం పార్కర్. నీ రామకోట్ ఇంకా పూర్తయి ఉండదని నాకు తెలుసు. నీకు నేర్పిన 3 అక్షరాలు ఈ పెన్నుతో కొన్ని లక్షలైనా రాస్తావని తెచ్చాను. ఇంగ్లాండ్ హెరాడ్స్లో ఇదొక్కటే పెన్ను అనిచ్చాడు. వెంకటాచలాన్ని చూసి అతని గుండె నీరైపోయింది. అతని పార్కిన్సన్స్ గురించి విక్టోరియా ఫోన్ చేసి చెప్పింది. జయవాణి చెప్పాలనుకుంది. కానీ తిరుమల గొంతు అట్నుంచి విన్నాక నోట్లో మాట రాలేదు. బోరు మంది. కష్టంలో ఆత్మీయుల పలకరింత చెప్పలేనంత ఉపశమనం. మీద పడిన ఉపద్రవాన్ని అందంగా అలంకరించుకుని ఆ ముగ్గురు తిరుమల ముందు నటించలేకపోయారు. జయవాణి మరీ బేలైపోయింది. ఆమెని భుజానికి హత్తుకుని ఓదార్చాడు. విక్టోరియా అందంగా పొడవుగా ఫ్రాకులో రబ్బరు బొమ్మలా ఉంది. వెంకటాచలం ముక్కు కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. సిలువున్న బంగారం గొలుసు ఆమెకు అందించాడు తిరుమల. తన కంప్యూటర్లో అందరి పేర్లు ఎక్కించి ఎవరెవరికి ఏ ఏ బహుమతులివ్వాలో రాసుకుని ఒక ప్రింటౌట్ పెట్టుకున్నాడు. జయవాణికి 4 నైట్ గౌన్స్ తెచ్చాడు. 2 అడుగుల కర్రని సాగదీస్తే నిలువెత్తు చేతికర్రగా ఊతనిచ్చే ఈ చేతికర్రలో చిన్న స్పందన ఉంటుంది. రోగుల శరీరంలో స్పందనకి సమాధానంగా కర్రలో వైబ్రేషన్స్ పనిచేస్తాయి. బ్యాటరీ సహాయంతో పట్టుకుని నడిచినంతసేపు చిన్న ఓదార్పునిచ్చే ఏర్పాటిది. 3వ రోజు నుంచే పాడుకి ఎలర్జీ ప్రారంభమైంది. ఈ ఎండకి ఉక్కపోతకి శరీరం మీద ఎర్రటి బొబ్బలు ప్రారంభమయ్యాయి. తిరుమలకి విరోచనాలు ప్రారంభమయ్యాయి. వరదమ్మ ఆప్యాయంగా కొడుకి అన్నీ చేసిపెట్టి తినిపించాలన్న కోరిక ఆ విధంగా అటకెక్కింది. ఇండియాలో ఉండే 22 రోజుల్లో చాలా కార్యక్రమాలు విమానంలోనే వేసుకుని దిగారు. 2 రోజులు తిరుపతిలో తోమాల సేవ కళ్యాణం. అటు తర్వాత శ్రీరంగంలో 2 రోజులు స్వామికి తిరుమంజన సేవ పూలంగి సేవ మొక్కుకున్నారు.
సుభద్రాచార్యుల వారి రథం కదిలేదే కాని ఎప్పుడూ లేంది 2 రోజులుగా చిన్న జ్వరం వణుకు ప్రారంభమైంది. ఆ విధంగా ఆండాళ్లు మాత్రం అన్న వదినలతో కదిలి వెళ్ళింది. తిరుమల కొండ మీదే నాన్సీకి గురక జ్వరం ప్రారంభమైంది. అక్కడ్నుంచి శ్రీరంగాన్ని ఒక్కరోజుకి కుదించి ఇల్లు చేరారు. చేరినప్పటినుంచి పసిపిల్లల స్పెషలిస్టుతో 2 పూట్ల కాలం సాగిపోయింది. కొడుకు రాకముందు నుంచే వరదమ్మ సింహాద్రి అప్పన్నకి తిరుమల తలనీలాలు మొక్కుకుంది. తిరుమల నవ్వుకున్నాడు. కాని పాడు కసుమని లేచింది. తలనీలాలు ససేమిరా తీయడానికి వీల్లేదంది. ఏమైనా తీసేది తిరుమల. జుత్తు అతంది. ఓ ఉదయం అమ్మని నాన్నని కారులో ఎక్కించుకుని వెళ్ళి చక్కగా గావంచా కట్టుకుని పీట మీద కూర్చుని భక్తిగా స్వామికి తలనీలాలు సమర్పించుకున్నాడు. తత్కారణంగా ఇండియాలో ఉన్నంతకాలం పాడు ద్వారా తన తల్లిదండ్రులకు కలిగించాలనే ఆనందాన్ని తిరుమల నష్టపోయాడు. అయితే పాడ్ అత్తమామలకి అడుగులకు మడుగులొత్తే కోడలు ఏనాడూ కాదు. అలాంటి సేవలు ఆ వృద్ధ దంపతులు ఆశించనూ లేదు. రాఘవాచారి వాల్తేరు క్లబ్బులో అల్లుడి గౌరవార్థం తన మిత్రులతో విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో డెట్రాయిట్ ఫ్యాషన్లో ఫ్రాక్ వేసుకుని అమెరికన్ పద్ధతిలో పాడు తయారై అందరికంటే ఎక్కువ వైన్ తాగి అందరికంటే ముందు అవుట్ అయిపోయింది. డెట్రాయిట్లో తనతో పనిచేస్తోన్న స్నేహితుడు విష్ణుమూర్తి తల్లిదండ్రుల్ని చూడ్డానికి శ్రీకాకుళం దగ్గర రణస్థలానికి కారులో వెళ్లాడు తిరుమల. అందుకు ప్రత్యేకమైన కారణం ఉంది. అమెరికా వెళ్లినప్పటి నుంచి బిడ్డల్ని దూరం చేసుకున్నామని బాధపడే తండ్రులు, కుటుంబానికి దూరమయ్యామని బాధపడే కొడుకులు ఏ కొద్దిమందైనా ఉండుంటారు. కానీ వాళ్ళందరికీ భిన్నమైన వారు విష్ణుమూర్తి తల్లిదండ్రులు. ఈ విషయాన్ని పదే పదే తిరుమలకి చెప్పి గర్వపడేవాడు విష్ణుమూర్తి. తిరుమల ఇండియాకు వెళుతున్నాడనగానే తల్లికి అత్యాధునికమైన గ్రైండర్, తండ్రి కాళ్లకి కీళ్లనొప్పులు పోయేలా రబ్బరు కణుపులున్న 2 చెప్పుల జతలు ఇచ్చి పంపాడు విష్ణుమూర్తి. ఈసారి ఇండియా ప్రయాణంలో బాధ్యతగానే కాక ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న కార్యక్రమం కోసం రణస్థలం ప్రయాణం. హైవేకి తూర్పుగా 8 మైళ్ల లోపల గిరగాం అనే చిన్న పల్లె. అక్కడుంటున్నారు విష్ణుమూర్తి తండ్రి బొత్తుల రేచకుడు, ఆయన భార్య. ఆయన 60 ఎకరాల మూతుబరి, చదువు తప్ప అన్నీ ఉన్నవాడు. ఆయన కుటుంబంలో అటు 7 తరాలు ఇటు 7 తరాల్లో చదువుకున్నవాడు విష్ణుమూర్తే. గిరిగాం వచ్చాక రేచకుడి గురించి కనిపించిన మొదటి వ్యక్తే దారి చూపించాడు. కాని అంతా తిరుమలని చూసి నిర్ఘాంతపోయారు. తామురొస్తున్నట్టు వారికి తెలుసా బాబు అని అడిగాడు ఓ రైతు సైకిలాపి ఆశ్చర్యంగా. ఏం? ఎవరినైనా ఇంటికి తీసుకెళ్తే నరికేస్తారు బాబు. ఆరు ఎవరినీ చూడరు, ఎవరిని ఇంటికి రానివ్వరు. మరి వ్యవసాయం ఎలా? వారికి వ్యవసాయం ఓ లెక్కేటి బాబు. 25 ఎకరాల్లో జీడి మామిడి, మరో 10 ఎకరాలు మామిడి ఉంది. నా మాటిని వెనక్కి వెళ్ళిపోండి బాబు అన్నాడు. రేచకుణ్ణి కలుసుకోవాలనే ఆత్రం మరింత ఎక్కువైంది తిరుమలకి. ఆయన ఇల్లెక్కడా? ఏం చెప్పానని చెప్పకండి బాబు. ఆరిది ఇల్లు కాదండి, దివాణం. ఆరి ముత్తోత గారు 2 ఎకరాల్లో డిప్పపెంకు వసారాల్లోగిలి ఇల్లు కట్టారు. ఆ తాటితోపు దాటి రేచుబాబు ఇల్లు అని గట్టిగా అరవండి బాబు. కనిపించిన కాకి దూరి చూపిస్తాది అని సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోయాడు రైతు. తాటితోపు దాటాక ఆ అవసరం లేకపోయింది. కనిపించినంత మేర చెట్లు, వాటి మధ్య పెద్ద పెంకుటిల్లు కనిపించింది. విష్ణుమూర్తి గర్వపడే, గిరిగాం రైతులు భయపడే విచిత్రమైన పేరున్న రైతు ఎలా ఉంటాడు? తను ఏం చూడబోతున్నాడు? ఇల్లు దగ్గరవుతున్న కొద్దీ సన్నటి గొంతు సాగదీస్తూ సాగుతున్న పల్లెపదం వినిపించింది. ఆ గొంతులో బాధ లేదు, ఆర్తి లేదు, ఆవేదన లేదు, ఆనందం ఉంది, తృప్తుంది. ఎత్తరుగుల మెట్లెక్కి పాతకాలం దర్వాజాని తెరిచాడు తిరుమల. ఎదురుగ్గా విశాలమైన మడత కుర్చీలో బొత్తుల రేచకుడు కనిపించాడు. అతని చూస్తూనే శిలాప్రతిమలా నిలబడిపోయాడు తిరుమల. మిలిటరీ కుర్చీలో కాళ్ళు బారజాపుని కూర్చునున్నాడు బొత్తుల రేచకుడు. వాక్యం తప్పు. కాలు బారజాపుని కూర్చున్నాడు. ఒక కాలు మోకాలి వరకు లేకపోవడం స్పష్టం తెలుస్తోంది. నోట్లో 2 వేళ్ల మందాన చుట్ట వెలుగుతోంది. తలుపు తెరుచుకోవడం చూసి తుళ్లిపడ్డాడు. అంతకు మించి నున్నటి గుండు సూటుతో వచ్చిన వ్యక్తి మీద స్పష్టంగా అమెరికా ముద్ర కనిపించడంతో కంగారు పడిపోయాడు. ఎవడ్రా లంజకొడుకు ఈయన్ని నా ఇంటికి తీసుకొచ్చింది అని తిరుమల వెనక్కి చూస్తూ గర్జించాడు. నేనే దారి వెతుకునొచ్చాను అన్నాడు తిరుమల. చాలాసేపటిదాకా కోపం వదిలి శాంతించలేకపోయాడు. విచిత్రం, కోపం పూర్తిగా పోయాక పసిపిల్లవాడైపోయాడు. నీకు మా బుల్లిబాబు తెలుసా అని అడిగాడు. ఓ వెదురుకర్ర చంక కింద ఊతం చేసుకుని గెంతుతూ లేచి తిరుమల ముందు పండి మగ్గిన సపోటా పళ్ళుంచాడు. ఆడెలా ఉన్నాడు బాబు? పెద్ద ఉద్యోగం చేస్తున్నాడా? ఆడెలా ఉంటాడో కాస్త చెప్పు బాబు. నీలా సూటేస్తాడా?
నీలా నల్ల కళ్ళద్దాలెడతాడా? ఆడి కారు ఏ రంగులో ఉంటాది? ఓడలాగుంటాదా? నా కొడుకు సీమమందు తాగుతాడా? ఆడి పెళ్ళం అమెరికా దొరసాని? ప్రశ్నల వర్షం కురిపించాడు. ప్రతి ప్రశ్న వెనక ఆసక్తే కాని ఆర్తి లేదు, ఉత్సాహమే కాని ఉద్విగ్నత లేదు. తిరుమల అన్నీ చెప్పాడు తీరిగ్గా. ఆడి ఫోటో నీ దగ్గరుందా బాబు అని అడిగాడు. ఇటీవల టొయోటా కారు దగ్గర నిలబడి నయాగర దగ్గర విష్ణు, అతని భార్య, అమెరికన్ దొరల్లా ఉన్న 2 పిల్లలు తీయించుకున్న ఫోటో తీసిచ్చాడు. ఆ ఫోటో చూసి మరీ పిల్లాడైపోయాడు రేచకుడు. ఈడు పెద్దోడు, ఆడి పేరు రే. అదేట్రా సింగిల్ అక్షరం అన్నాను బుల్లోడితో. అది నీ పేరన్నాడు. ఆడు నన్ను ఫోన్లో ఇంగ్లీష్లో తాత అంటాడు. ఈ రెండోవాడు అదేటి టెడ్. ఈడు నక్కజిత్తులోడు, పిలిస్తేనే పలుకుతాడు. ఇవన్నీ మీకెలా తెలుసు? వాళ్ళనెప్పుడైనా చూసారా? అమ్మో అంత పనే. మా బుల్లబ్బాయి ఉత్తరాలు రాస్తాడు. పూర్ణయ్య పంతులు గారి చేత చదివించుకుంటాను. టెడ్డుగాడు ఫోన్లో వందే మాత్రం పాడతాడు. ఆడి గొంతు ఘంటసాల గొంతులా ఉంటాది. అంత ఆనందపడుతున్న తండ్రిని ఎప్పుడూ చూడలేదు తిరుమల. బిడ్డల్ని చూడాలని బెంగ పెట్టుకునే తండ్రులు తెలుసు. కాని ఈయన ఆలోచనల్లోని ఆనందాన్ని జురుకుంటున్నాడు. మీకు కాలు లేదని మీ అబ్బాయి నాకు చెప్పలేదే? రేచకుడు నవ్వాడు. నాకు కాలు లేకపోతే ఆడికేమైంది బాబు? గిరగాం రైతు నా కొడుక్కి కాలుంటేనేం పోతేనేం. నా కొడుకు దొర సీమలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అది చాలు నాకు. అసలు కాలెలా పోయింది? మనకి ఒంటి నిండా సకరే బాబు, తీపి తిన్నక్కర్లేదు. చిన్నప్పటి నుంచి నేను ఇమాం పసంద్ అంటే పీ కోసుకుంటాను. అలా బయటకు చూడు, కనిపించే మేరలో 5 ఎకరాల మామిడి తోపు నాదే. 6,000 పళ్ళు దింపుతాను. ఎండలు ముదిరి తొలకరిదాకా ఎంత లేదన్నా 200 పళ్ళు తింటాను. నీ అవ్వ పోతే దొరల బిడ్డలా పోవాలి కాని ఏడుతూ బతికితే ఏం లాభం? మా డాక్టరు పద్మనాభయ్య ఒరే రేసు నా కొడక తింటే సత్తావరా అన్నాడు. నేను నవ్వి అయితే తినే సత్తాను అన్నాను. 2 రోజులు పనిగట్టుకుని తిన్నాను. పండు వదిలితే ఒట్టు. మరి విష్ణుకి తెలియజేయలేదేం? తెలితే ఆడేటి చేస్తాడయ్యా. అన్నీ తెలిసిన మూర్ఖుని నేను. ఇప్పుడు ఒక్క పండు కూడా తినలేను. ఏం? ఆ ఊపులో చెప్పబోయాడు. కాని అంతలోనే నువ్విలా రావడం నాకిష్టం లేదు బాబు అని ఆగిపోయాడు. ఎందుకని? నా వల్ల నా కొడుకు మనసు పాడుగాకూడదు. ఆడు అమెరికాలో సల్లగా ఉండాలా. ఎప్పటికైనా ఈ నిజం తెలిస్తే అతని గుండె పొగులుతుంది కదా. అందుకే అందుకే ఆడికి తల్లిదండ్రుల్ని మరిచిపోవడం అలవాటు చేస్తున్నా. మరో చుట్ట వెలిగించాడు. ఎందుకని? ఎందుకు అవసరం వచ్చింది? ప్రశ్నకి సమాధానం వెంటనే చెప్పలేదు. కాసేపయ్యాక తలెత్తి నువ్వు అమెరికా వెళ్ళి ఎన్నాళ్ళైంది బాబు అని అడిగాడు. రామారామి 3 ఏళ్ళు. ఆడో 30 ఏళ్ల కిందటెళ్ళాడు. అప్పుడు ఈ చుట్టూ ఉన్న 50 ఎకరాల మాగాణి మెరకా నాది. మా పక్క రైతు వీధిబడిలో 6వ క్లాసు చదివి వేలుముద్రేసి నన్ను ఎగతాళి చేస్తే నా కొడుకు బుద్ధి చెప్పాలని నా కొడుకుని శ్రీకాకుళంలో పెట్టి చదివించా. ప్రతివారం వెన్నపూస జున్ను స్వయంగా తీసుకెళ్లేవాణ్ణి. ఆడి చేత ఇంగ్లీష్ పాఠం చదివించుకుని పొంగిపోయేవాణ్ణి. ఆడు కాలేజీ చదువుకొచ్చినప్పుడు ఊళ్ళో గొర్రెపోతును కోసి పండగ చేశా. మా బుల్లిగాడు చదువు మాని పొలంలో నాకు సాయపడతానన్నాడు. ఎదిరించి గొడవెట్టి ఆణ్ణి అమెరికా పంపించాను. ఆ తర్వాత ఎన్నిసార్లు అతన్ని చూశారు? 5 సార్లు. ఆఖరిసారి చూసింది 6 ఏళ్లనాడు. మరి కొడుకుని దూరం చేసుకున్నానని బాధగా ఉండదా? సచ్చి కాటికెళ్ళేనాడు మనకెవడు దగ్గర బాబు. మనకి సేవలు చేయలేదని ఆళ్ల బతుకులెందుకు పాడు చెయ్యాలా? ఆడు నాకెందుకు సేవ చెయ్యాలా? ఆడి బతుకు ఆడు బతకాలా. ఆశ్చర్యంగా చూశాడు రేచకుణ్ణి. ఈ మారుమూల గ్రామంలో ఈ చదువురాని రైతు 30 ఏళ్లు తను పాటించి ఓ సందేశాన్ని ఈ తరం తల్లిదండ్రులకిస్తున్నాడా అనిపించింది. ఆడి కోసం, నా రోగం కోసం, నా పెళ్ళం వైద్యం కోసం 40 ఎకరాలు అమ్మేశాను. 5 ఎకరాలు తాకట్లో ఉంది. మరో 5 ఎకరాలు మామిడి పండించుకుని తినేస్తారా అన్నాను మా బుల్లోడితో. తినేనానా, కావాలంటే చెప్పు, మరో 10 ఎకరాలకి డబ్బు పంపిస్తా అన్నాడు అని చెప్తూ పసిపిల్లాళ్ల కితకితలు పెట్టినట్టు నవ్వాడు. రేచకుల్లో ఎక్కడా పశ్చాత్తాపం లేదు, వేదన లేదు. ప్రతి కష్టాన్ని తృప్తిగా తర్జుమా చేసుకునే అద్భుతమైన సంకల్ప బలం ఏదో ఉంది. ఆడికి నేను ఉత్తరాలు రాయను. నెలకోసారి పంచాయతీ ఆఫీస్కెళ్ళి మాట్లాడతాను. ఆడు ఈ 25 ఏళ్లలో పంపించిన వస్తువులని సొత్తావా బాబు? లోపలికి తీసుకెళ్లి ఓ గది తెరిచాడు. కళ్ళు తిరిగిపోయాయి తిరుమలకి. దసరాకి ఊళ్లల్లో బొమ్మల కొలువు తీర్చినట్టు గదంతా రకరకాల వస్తువులున్నాయి.
అందులో హవానా చుట్టల ప్యాకెట్లు, సబ్బుల ప్యాకెట్లు, సిగరెట్ లైటర్లు, బ్యాటరీ లైట్లు, ఖరీదైన ఇరానీ తివాచీలు, చీరలు, సూటుగుడ్డలు, చిన్న రేడియో సెట్లు, ఒకటేంటి వాడకం లేక అవి క్రమంగా పాడవుతున్నాయి. సియర్స్ టవరు, లిబర్టీ విగ్రహం, వాషింగ్టన్లో లింకన్ మెమోరియల్ బొమ్మలు అన్నీ అంతటా ఉన్నాయి. గెంతుకుంటూ వెళ్లి ఓ సాలువా తీసి, ఈ సిల్కు గుడ్డ ఆళ్ళమ్మ కోసం పంపించాడు 6 నెలల కిందట అన్నాడు గర్వంగా. మరి ఆవిడ వాడుకోలేదేం? నవ్వాడు రేచకుడు అదేదో జోకులాగా. ఎలా వాడతాదయ్యా, ఈ లోకంలో ఉంటేగా వాడుకోవడానికి. పిడుగుపడ్డట్టు తుళ్ళిపడ్డాడు తిరుమల. మీ ఆవిడ చచ్చిపోయి 4 ఏళ్లయింది. వాట్? మరి ఆవిడ కబుర్లు చాలా చెప్పాడే, ఆవిడ కోసం చాలా చెప్పాడా? మరి చచ్చిపోయిన ఆడి తల్లిని 4 ఏళ్లు ఆడి మనసులో బతికించాను. నేను గొప్పోణ్ణా కాదా చెప్పు బాబు అన్నాడు గర్వంగా. తిరుమలకి ఈ మనిషి బొత్తిగా అర్థం కావడం లేదు. కాని ప్రతి మాటకి రేచకుడి వ్యక్తిత్వం రాను రాను విశ్వరూపం దాల్చేస్తుంది. అమెరికా నుంచొత్తే కాలుపోయిన నాన్నని, చచ్చిపోయిన తల్లిని తలుచుకుని ఏడుస్తాడని పూర్ణే పంతులు గారితో చెప్పి అవాకులు చవాకులు రాయిస్తాను. ఉత్తరాల్లో నేను 2 సార్లు యాత్రలకెళ్లాను, ఓసారి కాశీ వెళ్ళాను. నిజానికి గిరిగాన్ దాటి ఎక్కడికి పోలేదు అన్నాడు రేచకుడు. తిరుమలకి నోట మాట రావడం లేదు. అసలు మీ ఆవిడ ఎలా పోయింది? అది కొడుకు కోసం మనేదెట్టుకుంది. మజ్జిగేరమ్మ జాతరకి, నూకాలమ్మ జాతరకి తిప్పా. దాని కళ్ళల్లో పువ్వులేశాయి. నా దగ్గర దాచి వండుతూ సేయి కాల్చుకునేది. ఓసారి నాతో తోటకొచ్చింది. దిగుడు బావిలో పడిపోయింది. వెన్నెముక విరిగిపోయింది. దాన్ని మంచం మీదుంచి నేను వంట చేసి పెట్టాను. దగ్గరుండి అన్నీ చేశాను. నీళ్లు పోసి చీర కట్టాను. చచ్చిపోయాక మా బుల్లోడు చెయ్యాల్సిన పని తలకొరు పెట్టాను. అంతా ఈ సేతికరతోనే. ఏడుస్తాడేమోనని అతన్ని చూశాడు. అటువంటి ఛాయలేమీ అతనిలో లేకపోగా ఏ కొద్దిపాటి గర్వమో కనిపించింది. ఈ ఆడదాని మీద ప్రేమ పెంచుకుంటే గోతులో పడిపోతామయ్యా. మా ఆవిడ నా చేత అన్నీ చేయించుకుని నా ముందు కాళ్ళకి లంకేసింది. చచ్చిపోతూ పండు తిన్నని నా చేత ఒట్టేయించుకుంది అన్నాడు. తిరుమల నవ్వాడు. తల్లి చావునే కొడుకు నుంచి దాచి మోసం చేస్తున్న మీరు మీ ఆవిడికిచ్చిన మాటని తప్పలేరా అన్నాడు. కత్తితో పొడిచినట్టు గింజుకుపోయాడు రేచకుడు ఆ మాటకి. కొడుకుని మోసం చేసేది ఆణ్ణి బాధ పెట్టే హక్కు నాకు లేదని, నా పెళ్ళాన్ని మోసం చెయ్యంది దాచి సుఖపెట్టే అవకాశం ఇంక రాదని. ఈ మాటంటున్న రేచకుడి కనుకొలుకుల్లో చిన్న మంచి ముత్యాల్లాంటి నీటి చుక్క తళుక్కుమంది. నిట్టూర్చి లేచాడు తిరుమల. మీ బుల్లేకి ఏమైనా చెప్పమంటారా అన్నాడు. గెంతుతూ వచ్చి, నువ్విక్కడ విన్నది చూసింది ఏం చెప్పకు. తల్లి కుక్క పిల్ల పుట్టగానే దాన్ని తినేత్తది. కారణం తెలుసా? తన ప్రేమ నుంచి ఆ పిల్ల దూరమైపోతాదేమోనన్న భయం చేత. నా భయానికి ఆడి పీక కొరికేయకుండా ఎన్నాళ్ళు జాగ్రత్త పడుతున్నాను. రెక్కలొచ్చాక పిల్ల గూళ్ళోంచి ఎగిరిపోకపోతే తప్పు తల్లిది కాని పిల్లది కాదయ్యా. ప్రపంచకాన్ని అలవాటు చేసి గూడుల్లోంచి తోసేయాలా? నేనా పనే చేస్తున్నా. అప్రయత్నంగా రేచకుడి ఒక్క కాలికి వంగి నమస్కారం చేశాడు తిరుమల. పాముని చూసినట్టు ఒక్క గెంతు వెనక్కి గెంతాడు. తప్పు బాబు, పెద్దంటి బిడ్డలాగున్నావు. నీ చేత దండమెట్టించుకునేంత సెడిపోలేదు నేను, ఉండు అని ఓ బస్తా ఇమాం పసందు నింపి పాలేర్నిచ్చి కారులో పెట్టించాడు రేచకుడు. కారెక్కే ముందు తిరుమల భుజం మీద చెయ్యే శాపాడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు తొడుక్కునే కోటి ఎంతుంటాది? నవ్వాడు తిరుమల. కనీసం 3000. బొడ్డులోంచి మడతలు పడ్డ నోట్ల కట్టలోంచి 3000 తీసి, ఈ రంగు మా బుల్లోడికి సానా బాగుంటాది, ఈ అయ్య కొనిచ్చాడని ఆడికి నువ్వు కొని అన్నాడు. కారు కదిలింది. అమెరికాలో ఉంటూ ఇండియాకి వచ్చిపోయే భారతీయులు ఇక్కడ గడిపే రోజులన్నీ తూకంగా లెక్కగానే గడుస్తాయి. విమానంలోంచి దిగినప్పటి నుంచి లెక్క ప్రారంభమవుతుంది. ఈ సమయం వాళ్ళని దాదాపు 3 ఏళ్లు ఊరించే సమయం. 3 ఏళ్లుగా ఎన్నో కలలతో భద్రంగా దాచుకున్న సమయం. దీనిలో మొదటి 10 రోజులు ప్రయాణం అలసట నుంచి సెటిల్ కావడానికి ముద్దులు, కౌగిలింతలు, ఫోన్ కాల్స్, భోజనాలు, విరోచనాలు, మందులు. ఐ ఆమ్ నాట్ వెల్, ఐ ఆమ్ ఆన్ డైట్ లకి ఖర్చైపోతుంది. తర్వాత 10 రోజులు ప్రయాణానికి తీసుకెళ్లాల్సిన సామాన్లకి, అమెరికాలో జీవితాన్ని వీలైనంత ఇండియనైజ్ చేయడానికి ఖర్చు చేస్తారు. అమెరికాలో కనీసం 4-5 పంచాంగాలు, తెలుగు క్యాలెండర్లు తీసుకురమ్మని పురమాయించారు. ఎంఎస్ భజగోవింద శ్లోకాలు, విష్ణు సహస్రనామం 10 క్యాసెట్లు కొన్నాడు. వచ్చేటప్పుడు అంతా అమెరికా మర్యాదతో సిల్వర్ చెంచాలు, సిగరెట్టు పెట్టెలు పంచుతారు.
వెళ్లేవాళ్లు అందరికీ విష్ణు సహస్రనామం పంచుతారు. ఇండియన్ దేవుడు అమెరికాలో విశ్వరూపం దాల్చినట్టు ఇంకెక్కడా ఉండడు. మరొక పాపులర్ వస్తువు ఒకటుంది. ఆంధ్రదేశంలో చాలా మంది చెయ్యరు, కానీ అమెరికాలో ఏకాదశికి, పున్నమికి సత్యనారాయణ వ్రతం చేసేవారున్నారు. వాటికి ప్రత్యేకంగా క్యాసెట్లున్నాయి. మంత్రాల మధ్య విఘ్నేశ్వరుడి మీద అక్షంతలు వేయండి, మమ అనుకోండి లాంటి పురోహితుడి సూచనలు కూడా ఉంటాయి. అలాగే యజ్ఞోపవేతం వేసుకునే మంత్రాల క్యాసెట్టు, పెట్టెల్లోకి షిరిడీ సాయిబాబా విభూది, తిరుమల వెంకటేశ్వరుడి లడ్డూ చేరాయి. ఎప్పుడూ నడుము వంచి పనిచేయని పాడ్ వంటింట్లో పనిచేయడానికి పువ్వుల యాపరాన్లు కుట్టించింది. నాన్సీకి కంచిపట్టు పరికిణి, మామిడి పిందెల నెక్లెసు చేయించింది. ఆ రోజుల్లోనే పాల్గొన్న శుద్ధ ఏకాదశి వచ్చింది. పద్మనాభంలో కుంతీ మాధవస్వామి కళ్యాణోత్సవాలు. తిరుమల వెంటరాగా కారులో సుభద్రాచార్యులు, వరదమ్మ, పద్మనాభం వెళ్లారు. ఆ రోజు ఊళ్ళో వారికి పెద్ద పండుగ. ప్రస్తుతం పోణింగిపల్లి వెంకటరామాచార్యులు గుడిని సేవిస్తున్నారు. బుల్లిరాజు గారికి ఆచార్యులు వారు వచ్చినట్టు కబురెళ్ళింది. ఎమ్మెల్యే భూపతిరాజు గారికి తెలిసింది. ఆ రోజు మాధవస్వామికి జరగాల్సిన విశ్వక్సేన పూజ, స్థాలిపాక హోమం వెనకపడ్డాయి. ఆచార్యుల వారిని, వరదమ్మని 2 ఎడ్ల బండి మీద కూర్చోబెట్టి ఊరు 2 ఫర్లాంగులు ఊరేగించారు. బుల్లిరాజు గారు ఇద్దరికీ అప్పటికప్పుడు పొట్టుబట్టలు పెట్టారు. ఎమ్మెల్యే గారైతే భీముల నుంచి బంగారు కడియం తెప్పించి ఆచార్యుల వారికి తొడిగి కాళ్ల మీద పడిపోయాడు. మర్నాడు పేపర్లన్నీ ఎమ్మెల్యే గారి వినయ సంపదని, ఔదార్యాన్ని కొనియాడాయి. తిరుమల జీవితంలో గుర్తించుకునే మధుర ఘట్టం తల్లిదండ్రులకి పద్మనాభం ప్రజలు జరిపిన సత్కారం. ఆ రోజు మాధవస్వామికి కళ్యాణం ముగిసి పూజలన్నీ అయ్యాక రామాచార్యులు, సుభద్రాచార్యులు వారి వెనక నిలబడి వారు మంత్రపుష్పాన్ని పఠిస్తుండగా వంత పలికాడు. సాయంకాలానికి పాడు తప్ప మనవరాలతో సహా మరో కారులో రాఘవాచారొచ్చాడు. పాడు ఎందుకు రాలేదు? ఆమె ఫ్రెండ్స్తో బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్ సినిమాని రెండోసారి చూడ్డానికి వెళ్ళింది. సినిమా మీద ప్రీతితో కాదు, పద్మనాభం మీద యావగింపుతో. ఏమైనా రాత్రి ఇల్లు చేరేసరికి వరదమ్మకి కళ్ళు తిరిగి స్పృహ తప్పిపోయింది. తిరుమల వెంటనే ఒక నెఫ్రాలజిస్ట్ని, ఒక కార్డియాలజిస్ట్ని తీసుకొచ్చాడు. ఇద్దరూ ఆమెని పరిశీలించి తేల్చిందేంటంటే ఆమె చాలా ఆనందంగా ఉన్నదని, ఆనందం అవధులు దాటి అలసటకి దారి తీసిందని. అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి కలుసుకొని వ్యక్తి ఒకరున్నారు, కూర్మయ్య. అతనికి పెద్ద యాక్సిడెంట్ జరిగిందని, అందులోంచి బ్రతికి బయటపడ్డాడని విన్నాడు. తీరా కూర్మయ్య పూతరేకులు, పాలకోవా ప్యాకెట్తో ఇంట్లో కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. అన్నవరం వెళ్లి నున్నగా గుండు చేయించుకున్నాడు. నుదుటి మీద ఏటవాలుగా నల్లటి చార తెలుస్తోంది. వస్తూనే సరాసరి తిరుమల పాదాలకి నమస్కారం చేశాడు. తిరుమల సిగ్గుపడిపోయాడు. వాట్ ఈజ్ దిస్ అంటూ. మీరు నాకు 3వ గురువు. మొదటి గురువు కొడుకుల అవతారం, రెండో గురువు వడ్లమాని కామేశ్వరరావు అన్నాడు. కూర్మారావులో ఇది వరకు లేని ఏదో ఆకర్షణ కనిపిస్తోంది. ఆ ఆకర్షణ చదువుది, క్రమంగా ప్రోధి చేసుకుంటున్న సంస్కారాంది. అతనిలో కొట్టొచ్చినట్టు కనిపించే మరో గొప్ప ఆకర్షణ ఆ వినయం వెనక పుట్టుకతో అబ్బిన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా తొంగి చూస్తుంటుంది. ఇద్దరూ ఆప్యాయంగా కబుర్లు చెప్పుకున్నారు. ఆ మాటల్లో ఒక్కసారి కూడా ఆండాళ్లు ప్రసక్తి లేదు. కూర్మయ్య వచ్చినప్పుడు ఆండాళ్లు ఇంట్లో లేదు కనుక ఆమె తరపు నుంచి కూడా కూర్మయ్య ప్రసక్తొచ్చే ఆస్కారం లేదు. మరో 2 రోజులకి తిరుమల అమెరికా విమానం ఎక్కుతాడంగా సుభద్రాచార్యులు గారు కొడుకుకి తలంటు పోయించి కావి పంచే ఉత్తరీయం ధరింపజేసి ఊర్ధ్వపుండ్రాలు స్వయంగా పెట్టి స్వయంగా ఉచ్చరిస్తూ తిరుప్పాలాండు చదివించారు. నందగోపిని కోడలు నీలని ఉద్దేశించి ఆండాళ్లు ప్రవచించిన పోసరం ఆచార్యుల వారికి చాలా ఇష్టం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తెలుగు సేతని వివరిస్తూ చదివించారు. పెరుమాళకి కైంకర్యం జరిపి తీర్థగోష్ఠి చేశారు. ఆ రోజు మళ్లీ అలనాటి పద్మనాభం వైభవాన్ని మనసులో నిలుపుకుంటూ తిరుమలని 7 ఏళ్ల చిన్నవాణ్ణి చూసుకుని మురిసిపోయారు. తిరుమల జీవితంలో తండ్రికి సంబంధించిన మధురమైన జ్ఞాపకాల్లో అది ఆఖరుది. ఆ తర్వాత మళ్లీ అలాంటి అనుభవం అతనికి తటస్థపడలేదు. ఆ సాయంకాలం కూర్మయ్య మిత్రులు 10 మంది పనిగట్టుకునొచ్చి తిరుమలని కలిశారు. నిజానికి అతన్ని ఇంట్లోంచి బయటికి ఆహ్వానించి కొచ్చిన్ కేఫ్లో విందు చేసి కబుర్లు చెప్పారు. వాళ్ళు చెప్పినవి విన్నాక మతిపోయింది తిరుమలకి. వాళ్ళు వెళ్ళాక పిచ్చివాళ్ల రాత్రి 10 గంటల దాకా బీచ్లో తిరిగాడు. భీమ్లీలో కూలిపోయిన కట్టడం గోడ మీద కూర్చుని ఓ రాత్రికి అలసిపోయాక ఇల్లు చేరాడు.
ఈ 3 ఏళ్ల అమెరికా జీవనం అతని దృక్పథంలో, ఆలోచనల్లో చాలా మార్పులు తెచ్చింది. తను బయట చాలా విశాలమైన ప్రపంచాన్ని చూశాడు. దృక్పథంలో మార్పు వచ్చింది. ఆలోచనలు విశాలమయ్యి ఎదుటి వ్యక్తి అభిప్రాయాలకి స్పందించే అవకాశాన్ని కల్పించాయి. మర్నాడు ఉదయం ఆండాళ్ళని పలకరించాడు. ఇవాళ ఏం పనుందమ్మా అని. ఓసారి కాలేజీకి వెళ్ళాలన్నయ్యా. ఇవాళ కాలేజీ మాని మనిద్దరం విజయనగరం వెళుతున్నాం. ఆశ్చర్యపోయింది ఆండాళ్ళు. అన్నయ్యతో కారులో కూర్చుంది. తగరపు వలస దాటేదాకా ఏం మాట్లాడలేదు తిరుమల. చెల్లెలి చేతిలో పెద్ద చాక్లెట్ ప్యాకెట్ కొనిపెట్టాడు. చెల్లెలికి చాక్లెట్లంటే చాలా ఇష్టం. నేషనల్ హైవే వదిలి కారు విజయనగరం వైపు తిరిగాక మెల్లగా అడిగాడు. నేనడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు. నాకంటే దగ్గర మనుషులు నీకెవరూ ఉండరు. మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పాలి. నువ్వు కూరమయ్యని ప్రేమిస్తున్నావా? తల మీద పిడుగుపడ్డట్టయింది. మొదట్నుంచే ఆండాళ్ళు పిరికి మనిషి కాదు. భయపడే తరహా లేదు. ఆమెకి వెంటనే కోపం తలకెక్కింది. ఆ స్కౌండ్రల్ చెప్పాడా నీకు? అంది సూటిగా. కూరమయ్య స్నేహితులు ఆ మాట చెప్పినప్పటికంటే ఎక్కువ షాక్ అయ్యాడు ఆమె కోపాన్ని, ధోరణ్ణి చూసి. అంటే నీకు కూరమయ్య అంటే? ఛే, దీనికోసమైతే విజయనగరం దాకా వెళ్ళనక్కర్లేదన్నయ్య. కారు వెనక్కి తిప్పు. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. కారు వెనక్కి తిరిగింది. 22 మైళ్ల ప్రయాణంలో 45 నిమిషాల వ్యవధిలో వాళ్ళిద్దరూ మరొక మాట మాట్లాడుకోలేదు. మాట్లాడాలని తిరుమలకి తోచలేదు. చెప్పాలని ఆండాళ్ళకి అనిపించలేదు. ఇద్దరూ 2 రకాలైన ప్రపంచాల్లో ఉండిపోయారు. నిజానికి ఆ తర్వాత జరిగిన 48 గంటల్లో తిరుమల మద్రాసు రైలెక్కే వరకు ఆండాళ్ళు అతనికి కనిపించలేదు. అమెరికా భారతీయుల అద్భుత దృశ్యం ప్రతిసారి అమెరికా వెళ్లేటప్పుడు వారి వీడుకోలు సంఘటన. అందరూ భోరుమని ఏడుస్తుంటారు. మళ్ళీ ఎప్పుడో ఎలాగో అందరి మనసుల్లో అదే ఆలోచన. జీవితమంతా దూరమవడానికి సిద్ధపడి మరో దేశంలో స్థిరపడిన భారతీయులు అప్పుడు తాత్కాలికంగా వేరవడానికి పడే విచిత్రమైన యాతనది. ఈసారి నిరభ్యంతరంగా పాడు ప్యాంటుతోనే వచ్చింది. రాఘవాచారి గారు వాళ్ళకి మద్రాసులో వీడుకోలివ్వడానికి వాళ్లతో పాటే బయలుదేరాడు. భోషణం లాంటివి 6 పెట్టెలు రైలెక్కాయి. తిరుమల స్టేషన్కొచ్చిన సుభద్రాచార్యులకి, వరదమ్మకి పాదాభివందనం చేశాడు. ఎమ్మెల్యే భూపతిరాజు, సోంబడు, సవరబొడ్డడు వెంటరాగా పెద్ద దండతో వచ్చి తిరుమల మెడలో వేసి పెద్ద హంగామా చేసేశాడు. సంజీవి మంచిగంధం, అగరొత్తులు, చక్కటి గోపాలకృష్ణుడి వెండి పటం తెచ్చి చేతిలో పెట్టాడు. అతంతో నవనీతం, కైకవసి, నారాయణ వచ్చారు. నారాయణకి ఎవరెక్కడున్నారో తెలీదు. ఆప్యాయంగా బుగ్గ తడిమాడు తిరుమల. మరో 2 ఏళ్లపాటు నా మనసులో విడవకుండా నిలిచిపోయే విషయం చెప్పేదా అన్నాడు తిరుమల నవనీతం చెవిలో. ఏంటది? నీ కొడుకు నారాయణ నీలాంటి మనిషితో కలిసి పెరిగినందుకు ఒక్కసారి బాత్రూంలోకి పారిపోయి ఒంటరిగా ఏడవాలనుంది. అప్పటికి కాని ఈ ఆనందం నుంచి నాకు విడుదల దొరకదు. ప్రపంచం ఏమైనా అనుకోనిగాక, సంజీవి చూడనిగాక. మునివేళ్ల మీద నిలబడి తిరుమల బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది నవనీతం. రైలు కదిలే సమయానికి ప్రయాణం చేస్తున్న వారికి, చూస్తున్న వారి కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. వరదమ్మ భర్త గుండెల మీద తలానించి వాలిపోయింది కొడుకును చూస్తూ. ఆమె కళ్లల్లో కొడుకు నీళ్ల మధ్య 1000 ముఖాలుగా కనిపిస్తున్నాడు. ఆండాళ్ళు సరాసరి మెడికల్ కాలేజీ మెన్స్ హాస్టల్కొచ్చేసింది. మెరుపు తీగలా ఉన్న అందమైన అమ్మాయి అలా హాస్టల్కి రావడం అదే మొదటిసారి. అప్పటికే ఆండాళ్ళెవరో, ఆమె ఎవరికోసం వచ్చిందో దాదాపు అందరికీ తెలుసు. కూరమయ్య యాక్సిడెంట్తో విశాఖపట్నమంతా బొగ్గుమంది. వయసులో ఉన్న కుర్రాడి ఆకస్మిక మరణానికంతా జాలిపడ్డారు. ఆ స్కూటర్ మీద మరో కుర్రాడు బతికినందుకు అంతా నిట్టూర్చారు. హాస్టల్ విద్యార్థులకి మాత్రం ఆ సంఘటన వారి మనసులో ఒక అపూర్వమైన లవ్ స్టోరీగా స్థిరపడింది. ఆండాళ్ళు వంటి అందమైన అమ్మాయిని దక్కించుకోవడానికి కూరమయ్యకి ఎదురైన యాక్సిడెంట్గా అయినా సిద్ధపడొచ్చునని చాలామంది కుర్రాళ్లు భావించారు. ముఖ్యంగా ఫైనల్ ఇయర్ చక్రవర్తి మెడికల్ కాలేజీ హీరో, మంచి నటుడు. ఎక్కువగా చదువు వంటబట్టకుండా 4 ఏళ్లుగా ఫైనల్ ఇయర్ చదువునే సాగిస్తోన్న మెడుకో. అతనికి ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ విఎంసి అని బిరుదు. ఎక్కువ సంవత్సరాలు గడిపిన కారణంగా కాలేజీలో చిన్న గ్యాంగ్కి లీడర్. సీనియారిటీ దృష్ట్యా చిన్న చిన్న సౌకర్యాలకి అలవాటు పడ్డాడు. అవసరమైనప్పుడు అరకోడి కూర, 1/2 బాటిల్ విస్కీ, మిఠాయి కిళ్ళి ఉచితంగా ఇచ్చే భక్తులున్నారు. ఆండాళ్ళు వచ్చేటప్పటికి కూరమయ్య హాస్టల్లో లేడు. చక్రవర్తికి కబురు అందింది. హాస్టల్ వరండాలన్నీ స్టూడెంట్స్తో నిండిపోయాయి. ఓ అందమైన ఆడపిల్ల హాస్టల్లో ఉందన్న వార్త నిప్పులా రాజుకుంది.
కూరమయ్య కోసం కొన్ని బృందాలు వెతకడానికి బయలుదేరాయి. చిరిగిపోయిన లుంగీలు, మాసికలు వేయించుకుని రెల్లి వీధి వైపు నుంచి నడిచొస్తోన్న కూరమయ్యకి 2 బుల్లెట్ మోటార్ సైకిళ్లు ఎదురొచ్చాయి. ఆశ్చర్యంగా చూశాడు కూరమయ్య. మొదట మోటార్ సైకిల్ ఎక్కరా హీరో అన్నాడు ఫ్రెండ్. కూరమయ్య ఎక్కాడు. హాస్టల్ వరండా నిండా మనుషులు. అర్థం కాలేదు కూరమయ్యకి. తన రూమ్ దగ్గర అరుగు మీద కూర్చుని ఎదురు చూస్తోంది ఆండాళ్ళు. అలనాడు వర్షంలో కలిశాక ఇదే ఆ అమ్మాయిని చూడ్డం. అందంగా, గొప్పగా, గాజు బొమ్మలా ఉంది. ఆశ్చర్యపోయాడు. కూరమయ్యని చూసి లేచింది ఆండాళ్ళు. అతని వైపు 2 అడుగులు వేసింది. సినిమాలో క్లైమాక్స్ సన్నివేశంలా అంతా గమనిస్తున్నారు. 4 రోజుల కిందట మా అన్నయ్యని కలిశావా అంది. మాటలో హీనభావం స్పష్టంగా తెలుస్తోంది. కూరమయ్య తలూపాడు. అంతే, చాచి పెడీలుమని చెంప మీద కొట్టి విసవిస నడిచి వెళ్ళిపోయింది. ఆ శబ్దం ఆ చుట్టుపక్కల హాస్టల్ అంతటా తుపాకీలా ప్రతిధ్వనించింది. ఉన్నట్టుండి ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. రాత్రి 3వ జామున వరదమ్మ సన్నటి గొంతుతో 30 సంవత్సరాలు పాతబడిన పాట వినిపిస్తూనే తుళ్ళిపడి లేచింది ఆండాళ్ళు. పాట వినిపిస్తోంది. ఆ పాటలో ఎప్పుడో 3 దశాబ్దాల కింద సెలవు తీసుకున్న వయసు హొయలు పలుకుతోంది. అంత మధురంగా తల్లి పాడగా ఎప్పుడూ వినలేదు. అది చిన్ననాటి తల్లి జ్ఞాపకం. ఆండాళ్ళకి భయమేసి తండ్రిని లేపింది. పెళ్లి చూపుల్లో 29వ పాసురాన్ని పాడుతోంది వరదమ్మ. పాటలో ఆమె తదాత్మం, భక్తి ప్రపత్తి పరవసరాల్ని చేసింది. ఆనాటి సుభద్రాచార్యుల యువక రక్తాన్ని. సాక్షాత్తు స్వామికి తాను ధరించిన మాలలను సమర్పించిన గోదాదేవి స్ఫురణకొచ్చింది. జీవితం ఎన్నో దశలను గడిచి ఆ అనుభూతుల మీద తెరకప్పింది. ఒక్కసారి అలనాటి అనుభవాలు కళ్ల ముందు కదిలాయి. చటుక్కున లేచాడు. ఆండాళ్ళు తండ్రి వెంట నడిచింది. వారిద్దరికీ పెరటి వసారాలో కనిపించిన దృశ్యం దిగ్భ్రాంతుల్ని చేసింది. ఎర్రటి కావిపట్టు చీర, మడిసారా కట్టుకుని జుట్టుని మీదకి శిఖలాగా దువ్వి మల్లెపువ్వుల్ని అలంకరించుకునుంది వరదమ్మ. కాళ్లకి పసుపు పారాణి, ముఖమంతా చక్కని పసిమతో వెలిగిపోతోంది. నుదుటిన రూపాయంత బొట్టు. అపస్మారంలో కళ్ళు నిమిలితాలయ్యాయి. పాటలో భాష కంటే భావం త్రోసుకొచ్చి మాటని అస్పష్టం చేసింది. అప్పటికి టైము 2 దాటింది. ఎప్పటినుంచి వరదమ్మ ఇలా కూర్చుంది? ఉన్నట్టుండి ఏంటి వేషం? ఎప్పటిదీ ఆవేశం? ఇద్దరూ వచ్చి నిల్చున్న స్పృహ ఆమెకు లేదు. సుభద్రాచార్యులు వంగి వరదా అని పలకరించారు. కళ్ళు విచ్చుకోవడానికి ప్రయత్నించాయి. పాట నిలిచిపోయింది. గోడని ఆనుకున్న శరీరం మెల్లగా నేల మీదకి జారిపోయింది. వరదమ్మ స్పృహ తప్పింది. తల్లి తలని ఒడిలోకి లాక్కుని భోరుమంది ఆండాళ్ళు. ఏదో పోగొట్టుకున్న మనసు అన్నీ సమృద్ధిగా ఉన్న దశలోకి పారిపోతుంది. ఈ దశలో బలమైన లోపముంది. చెప్పుకోగల శక్తి, తట్టుకోగల ధైర్యం ఆ మనసుకి లేదు. తనకి తోచిన ఆట విడుపుని మనసే వెతుక్కుంటుంది. దీనిని ఫిట్స్ అంటామా? ఎమోషనల్ రిటార్డేషన్ అంటామా? వరదమ్మ ముఖంలో అలవి కాని ఆనందం కనిపిస్తోంది. అది ఈ దశది కాదు, వర్తమానానికి సంబంధించింది కాదు. గుర్తుపట్టారు సుభద్రాచార్యులు. తిరుమల, నీకోసం మీ అమ్మ చేస్తోన్న త్యాగంరా ఇది అన్నారు బయటికి. ఆ మాట ఇంకా భయపెట్టింది ఆండాళ్ళని. జయవాణి ఉద్యోగంలో ఇంక్రిమెంట్ వచ్చింది. వెంకటాచలం రోగం ఇది వరకు కన్నా మరింత పెరిగింది. ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు, మరొక పక్క తనని నమ్ముకున్న భర్త బాధ్యతలు ఆమెని హైరాణ పెట్టడం వెంకటాచలం దృష్టికి రాకపోలేదు. వెంకటాచలం ఆలోచనల పుట్ట. సమస్యలకి పరిష్కారాలను అప్పటికప్పుడు ఊహించడంలో, వాటిని అమలుపరచడంలో మరింత దిట్ట. ఓ రోజు ఉదయం లేచేసరికి మాట కూడా కొంత నట్టుబడి, శరీరంలో కదలిక మరింత ఎక్కువయి ముఖమంతా పాలిపోయింది. మొదటిసారిగా బాత్రూంకి వెళ్లడానికే ఓపిక లేదని జయవాణికి చెప్పలేకపోయాడు. అయితే సేవని వృత్తిగా చేసుకున్న కారణంగానే కాక, సేవించడం ప్రేమగా అలవాటు చేసుకున్న జయవాణి అతన్ని కమోడ్లో కూర్చోబెట్టి అతనికి ఏమాత్రం విసుగుదల, ఏహేభావం కనిపించకుండా బాత్రూంలో పోసొచ్చింది. అప్పటికి వెంకటాచలం కళ్లల్లో నీళ్లు కనిపించాయి. అయితే వెంకటాచలాంది ఏడిచే మనస్తత్వం కాదు. గర్వంగా ఏడిచేవాళ్ల కన్నీళ్లు తుడిచే నికార్సైన మనస్తత్వం. ఇలారా అని జయవాణికి సంజ్ఞ చేసి దగ్గరకొచ్చిన జయవాణి పాదాలకి కుర్చీలోంచే నమస్కారం చేయబోయి ఆమె పాదాల మీద పడిపోయాడు. జయవాణి హడలిపోయింది. అంతకు మించి చలించిపోయింది. నేనేదో గొప్ప ఉపకారం చేస్తున్నానని బాధపడకండి. మానవజాతి ఆనందం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టిన జీసస్ మాకు ఆదర్శం.
సేవ మాకు కష్టం కాదు, గమ్యం అంది. వెంకటాచలానికి జయవాణి ఆ క్షణంలో 100 అడుగుల ఎత్తు మనిషిగా కనిపించింది. ఆ క్షణంలోనే అతని జీవితంలో ఓ ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తీసుకుని వెంటనే అమలుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించాడు. విక్టోరియాలో యవ్వనం వెల్లివిరిసింది. ఆమెలో జయవాణి గాంభీర్యం, వెంకటాచలం టీవీ తగు పాళల్లో చోటు చేసుకున్నాయి. ఎప్పుడు కలుపు మొక్కలో ఆరోగ్యం పాలు ఎక్కువ, హీనమైన దృష్టితో అంటున్న మాట కాదు, శాస్త్రీయపరమైన నిజం. 2 మతాల, 2 దృక్పథాల, 2 జాతుల సమన్వయం విక్టోరియా, 2 రీతుల సమీకరణ కూడా. ఆమె భవిష్యత్తుని గర్వంగా చూడాలని కలలు కన్నాడు వెంకటాచలం. రాబోయే కాలం ఆమె ముందు విశాలంగా పొరుచుకున్నా తనకి చాలా దుర్భరం కాబోతోంది. కట్ స్లీవ్స్ బనీను తొడిగి మ్యాక్సీలో కాలేజీకి తయారైన విక్టోరియాని దగ్గరికి పిలిచి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు వెంకటాచలం. ప్రస్తుతం తన మాటలు వాళ్ళిద్దరికీ అర్థమవుతున్నాయి. నిన్ను హఠాత్తుగా చదువుమనిపిస్తే నా మీద కోపం వస్తుందా అమ్మా అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది విక్టోరియా. ఆవేశంగా మరింత ఆర్ద్రమయ్యి ఆకులా అలల్లాడిపోతున్న అతని 2 చేతుల్ని కదలకుండా పట్టుకుంది. నువ్వు మా డాడీవి, ఏ పని కారణం లేకుండా చేయవని నాకు తెలుసు. ఈ క్షణంలో నిప్పులో దూకమన్నా నేను రెడీ అంది. అంత నిండైన మనిషి నీరైపోయాడు. ఏడుపు తరంగల్లా తోసుకొచ్చింది. తండ్రిని తల్లై అక్కును చేర్చుకుంది విక్టోరియా. మతాల మీద నాకు నమ్మకం లేదమ్మా. ఏ దేవుడు నాకు వరమిస్తాడో తెలీదు. ఆ ఇచ్చే దేవుడి పాదాలు ఒకే ఒక్కసారి పట్టుకుని అడుగుతాను, నన్ను వచ్చే జన్మలో నీ కడుపున పుట్టించమని. ఆ క్షణంలో విక్టోరియా భయపడింది తండ్రిని చూసి. ఆర్ద్రత పార్కిన్సన్ రోగానికి శత్రువు. ధైర్యవంతుడు, అహంకారి అయిన తండ్రి చాలా తేలిగ్గా రోగానికి లొంగిపోతున్నాడు. డాడ్ అని అతని ముఖాన్ని పుణికిపుచ్చుకుంది. ఆ దుఃఖాన్ని కూతురు నుంచి దాచడానికి ఎంత దొంగతనం కావాలి? ఆ నటనకి రోగం తనకు శక్తినే మిగిల్చింది. అంతా సినిమాల్లో లాగా నిమిషాల్లో జరిగిపోయింది. ఆండాళ్ళు తన స్నేహితురాలి ఇంటికి హవామహల్ దగ్గరికి వెళ్ళొస్తోంది. ఆ రోజుల్లో పట్టపగలే ఆ స్థలం నిర్మానుష్యంగా ఉంటుంది. చుట్టూ ఎర్రమట్టి దెబ్బలు. దుర్మార్గుడి ఆత్మబలంలాగా నిటారుగా నమ్మకంగా నిలబడి అతని సంకల్పానికి చెయ్యి సాయం చేస్తున్నట్టుంటాయి. అప్పటికి సాయంకాలం 6 అయింది. ఉన్నట్టుండి రోడ్డుకి అటుపక్క పాతకాలపు అంబాసిడర్ ఆగింది. అందులో సినిమాల్లో లాగే నల్ల కళ్లద్దాలు పెట్టుకున్న 4 ఉన్నారు. ఒకరు మాత్రం స్పష్టంగా తెలుస్తున్నారు. అతను మెడికల్ కాలేజీ పెద్ద దిక్కు, ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ విఎంసి చక్రవర్తి. మై డియర్ ఆండాళ్ళు అని పిలిచాడు. ఆ పిలుపులో 1/2 బాటిల్ బ్రాందీ ఇవ్వగలిగినంత మాధుర్యం ఉంది, మొత్తుంది. ఆ పిలుపు తుపాకీలా ఆండాళ్ళు నషాలాన్ని కట్టింది. ఆమెలో కోపం నసాళం దాటి ఆకాశాన్ని తాకింది. అలా ఎవరు పిలవగలరో ఆమెకు తెలుసు. ఎవరి పని చేస్తున్నారో ఆమె ఊహించగలదు. ఆ స్కౌండ్రల్ కూర్మయ్య. ప్రథమ కోపానికి ఓ దుర్గుణం ఉంది. కారణాలు మనసుకు హత్తేలోగానే నిర్ణయాలు తీసేసుకుంటుంది. ఆమె ఆలోచనలు ఒక దారికొచ్చేలోగానే ఆ సాయంకాలపు వెలుగులో ఆ కారు చీకట్లో కూర్మయ్య కనిపించాడు. అది పచ్చకామెర్ల రోగి లక్షణం. ఆ రోగాన్ని బాగా ఔపోసన పట్టిన వాటి వైద్యం నేర్చుకున్నాడు చక్రవర్తి. గొప్ప గొప్ప మర్డర్ కేసుల్లో గొప్ప గొప్ప పొరపాట్లు జరుగుతుంటాయి. దానికి కారణం మానవ మనస్తత్వమే. పోలయ్య వెంకయ్యకి శత్రుత్వం. పోలయ్య వెంకయ్యని చంపించాలని పన్నాగం పన్నాడు. దారిలో వెంకయ్య జీపుని 4 మనుషులు ఆపారు. బాంబుని పేల్చారు. జీపు డ్రైవర్ చచ్చిపోయాడు. వెంకయ్య కొన ప్రాణంతో ఉన్నాడు. పోలీసులు ఎప్పట్లాగే అంతా ముగిశాక వచ్చారు. వెంకయ్య దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. వెంకయ్యకి తనని ఎదిరించి చంపిన 4 ఎవరో తెలీదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, పోలయ్య ఈ పని చేయించాడని. వాంగ్మూలంలో 4 పేర్లు చెప్పలేకపోయాడు. తెలిసిన పోలయ్య పేరు ఒకటే చెప్పాడు, చచ్చిపోయాడు. పోలయ్య ఆ క్షణంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తున్నాడు. అందుకు దేవుడే సాక్ష్యం. 2 నేరస్తులు దొరికారు. కానీ హతుడు చెప్పిన పోలయ్యకి గట్టి ఎలిబి ఉంది కనుక 6 ఏళ్ల తర్వాత కేసుని న్యాయస్థానం కొట్టేస్తుంది. ఇప్పుడు కారు దాకా నడిచిన ఆండాళ్ళు మనసులో కూర్మయ్య ఉన్నాడు. ఆ కూర్మయ్య ప్రస్తుతం కారులో లేడు. యారా, నా మీద దౌర్జన్యం చేస్తావురా అని హోంకరించింది. ఆండాళ్ళు దమ్మున్న మనిషి. దమ్మునే నమ్ముకున్న మనిషికి విచక్షణ ఉండదు. ఆమె ప్రస్తుతం కూర్మయ్యని ఎదిరిస్తోంది. కానీ కారులో కూర్మయ్యతో ప్రమేయం లేని 4 ఉన్నారు. ఆ 4 ఒక్కసారి ఆమెను కారులోకి లాగారు. కారు దూసుకుపోయింది.
15 ఏళ్ల ముసలికారు శబ్దంలో ఆండాళ్లు నాజూకైన కేక కలిసిపోయింది. రెండోసారి వేసిన కేకని ముక్కుని గట్టిగా ఆవరించిన ఎనస్థీషియా మొత్తు బయటికి రానీలేదు. వెంకటాచలం తన పడక గదిలో మెత్తని దిండ్ల మధ్యున్నాడు. అతని కాళ్ల మీద పల్చని దుప్పటుంది. చదువుకోవడానికి పుస్తకాలు బోళ్ళెన్నున్నాయి, కానీ చదివే స్థిమితం లేదు. ఆకలి వేస్తే అందుకు తినడానికి అందుబాటులో పళ్ళున్నాయి. కొంచెం శ్రమపడి పోసుకోగలిగితే ఫ్లాస్క్లో కాఫీ ఉంది, కానీ ఆ పని చేయడానికి అవకాశం ఇవ్వని రోగం ఉంది. అవసరం వస్తే అందుకని ఫోన్ చేయడానికి దగ్గరలోనే ఫోన్ ఉంది. తప్పనిసరి అయితే ఫోన్ చేయవలసిన నెంబర్లు అంబులెన్సు, ఎమర్జెన్సీ, ఏవిఎన్ కాలేజీ ప్రిన్సిపాల్, వరహాలశెట్టి ఆసుపత్రి, పోలీస్ కంట్రోల్ రూమ్, ఫైరు అలారం సర్వీసు ఇలాంటివన్నీ వరుసగా స్పష్టంగా రాసున్నాయి. కానీ ఏ ఫోను చేయగలిగే శక్తి లేదు. జయవాణి ఆసుపత్రికి వెళ్లే ముందు వెంకటాచలానికి అన్ని అవసరాలు తీర్చి ఇస్త్రీ చొక్కా మార్చి నుదుటి మీద ముద్దు పెట్టుకుని బయట తాళం వేసుకుని వెళ్ళిపోతుంది. అలాంటి తాళం మరొకటి విక్టోరియా దగ్గర ఉంటుంది. తాళం వేసిన ఇంట్లో ఒంటరిగా వెంకటాచలం ఉంటాడు. అతన్ని ఒంటరిగా వదిలిపోవడం ఆ ఇద్దరి ఉద్దేశం కాదు. జీవితాన్ని లొంగదీసుకుని దాన్ని సజావుగా నడిపే పని జయవాణి చేస్తోంది. ఆ లొంగదీసే అర్హతల్ని విక్టోరియా మరో చోట సంపాదించుకుంటోంది. ఇద్దరికీ వెంకటాచలం అంటే ప్రాణం. వెంకటాచలానికి 7 ప్రాణాలు, 5 శరీరంలో, 2 బయట ఉన్నాయి. మరి ఏంటి సమస్య? జీవితంలో ఈ ప్రశ్నకి సమాధానాలు కోట్లున్నాయి. ఎందుకంటే జీవితాలు కోట్ల కొద్దీ ఉన్నాయి కనుక. వెంకటాచలం ముందు చూపు కలవాడు. విక్టోరియా చదువుకి 2 లక్షలు బ్యాంకులో వేశాడు. పెళ్లికి మరో 2.5 లక్షలు దాచాడు. ఆ రోజుల్లో ఆ డబ్బు ఈనాటి 25 లక్షలు. జయవాణి అసమర్థురాలు కాదు. తను సంపాదించి కట్టిన ఇల్లు, రిటైర్ అయినప్పుడు వచ్చిన పైకం అన్నీ ఉన్నాయి. జీవితమంతా ఆనందాన్నిచ్చిన శరీరం అవసానంలో ఈడిగల పడుతుంటే వదిలిపోవడానికి మనసు గింజుకుంటోంది. అది విచిత్రమైన మమకారం. వదిలిపెట్టడానికి ఆత్మీయులు విలవిల్లాడతారు. అది అర్థం లేని విశ్వాసం. ఉపయోగం లేని వస్తువుని పట్టుకుని ఊగిసలాడడం వెంకటాచలం మనస్తత్వం కాదు. స్వాధీనం కాని తన శరీరాన్ని మరొకరు సాకడం అతని స్వభావం భరించలేదు. అతనిలోని అహంకారం మీద పడిన తీవ్రమైన దెబ్బది. జీవితాన్ని గర్వంగా, హుందాగా, నిజంగా నిండుగా గడపలేని వ్యక్తికి ఓ మార్గం ఉంది. ఆ మార్గాన్ని సుగమం చేసి సిద్ధం చేసుకున్నాడు వెంకటాచలం. మేడ మీద అద్దెకుంటున్న మేజర్ సజ్జన్ సింగ్ 6 అడుగుల 3 అంగుళాల మనిషి. పచ్చగా దబ్బపండు లాంటి ఛాయ, కంగుమని గొంతు, ఉంగరాలు తిరిగిన గెడ్డం. శరీరానికి అక్కర్లేనంత తిని తిని శరీరం మోయలేనంత బరువుని పెంచుకుని పాదాల దగ్గర కీళ్లు విరగొట్టుకున్నాడు. ఆ రోజుల్లో ఏం తిని హరాయించేవాడో చెప్పడం అతనికి సరదా. ఆ రోజుల్లో రోజు 1.5 సీసాల రమ్ము తాగేవాడు. ప్రస్తుతం అతి కష్టం మీద దాన్ని 9 పెగ్గలకి కుదించాడు. అతనికి వెంకటాచలం మీద అమితమైన గౌరవం. ఈ రోగం వచ్చినప్పటి నుంచి అమితమైన జాలి. సెలవులు వచ్చినప్పుడల్లా వెంకటాచలంతో పార్టీకి కూర్చుని అతను తాగలేకపోయిన 2 పెగ్గలు తాగించి ఆనందించడం ఓ సరదా. అతనికి రివాల్వర్ లైసెన్స్ ఉంది. డ్యూటీ లేనప్పుడు ఉన్నప్పుడు దాన్ని పట్టుకుని తిరుగుతాడు. ఇంతవరకు ఒక్కసారి కూడా దాన్ని కాల్చి ఎరుగడు. డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడం చూస్తూనే ఏడ్చేంత సున్నితమైన మనసు. 3 రోజుల క్రితం రివాల్వర్ ఉపయోగాల గురించి 10వ పెగ్గులో 1.5 గంటల ఉపన్యాసం ఇచ్చాడు సజ్జన్ సింగ్ వెంకటాచలానికి. ఆ ఉపయోగాలు 6. శత్రువుల్ని ఎదిరించడం, ప్రాణాల్ని తీయడం, మగతనానికి నిదర్శనం, గర్వకారణం, నలుగురి మధ్య మనమంటే ఓ ప్రత్యేకత, చావుని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్న అహంకారం. సజ్జన్ సింగ్ ఒక్కటి చెప్పడం మరిచిపోయాడు. అక్కర్లేని జీవితానికి ముగింపు రాసుకునే హక్కునిస్తుంది. ఆ రోజు సింగుని 12వ పెగ్గు తాగనిచ్చి రివాల్వర్ దొంగతనం చేశాడు వెంకటాచలం. మర్నాడు శరీరంలో చక్కెర ఎక్కువై ఆసుపత్రిలో చేరాడు సింగ్. అందుకనే వెంటనే రివాల్వర్ గుర్తు రాలేదు. ఆ రోజే జయవాణి వెంకటాచలం నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళింది. వెళుతున్న భార్యని పిలిచాడు. జయ. ఆగింది. చెప్పడానికి మళ్ళీ అవకాశం రాదేమో. నాకు ఈ రోగం అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? ఇది నిన్ను దేవతని చేసింది కనుక. ఈసారి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని వెళ్ళింది జయవాణి. వీధి మలుపు తిరిగేదాకా కిటికీలోంచి చూశాడు. కాలేజీకి వెళుతోన్న విక్టోరియాని దగ్గరకు తీసుకుని, రేపు పెళ్ళయ్యాక నీకు కొడుకు పుడితే తప్పకుండా నా పేరే పెట్టమ్మా. అది తప్పక నేనే అవుతాను. ఇప్పుడున్నావు కదా నాన్న అంది నవ్వుతూ. అప్పుడుంటానో లేదోనమ్మా అన్నాడు వెంకటాచలం నవ్వుతూ. దువ్వెన తెచ్చి నాన్న తలని అందంగా దువ్వి బయటకు నడిచింది.
తనకి చీర కడితే విక్టోరియా, తన నుంచి తనే ఆ క్షణంలో సెలవు తీసుకున్నాడు. అతి కష్టం మీద ఓ వాక్యం అద్దం మీద లిప్స్టిక్తో రాశాడు. నా తిరుగుబాటు ఈ జీవితం మీద కాదు, ఈ జీవితం సాయంకాలం మీద. ఆ తర్వాత అలసిపోయాడు. కుర్చీలో మడతలు పడకుండా చొక్కాని లుంగీని సరిచేసుకుని అద్దంలో తనని తాను మరొక్కసారి చూసుకున్నాడు. ఈ రోగిష్టి వెంకటాచలం తను కాడు, తనని వెక్కిరించే మరెవరో. ఇతను తన జీవితానికి పరిహాసిక. అప్పుడు రివాల్వర్ కణత దగ్గర ఉంచుకుని బలంగా ఊపిరి పీల్చుకుని మీట నొక్కాడు. ఆ రోజుల్లో బీచ్లో తీర్థపురాళ్లు దాటితే ఎర్రదెబ్బల మధ్య పట్టపగలు హత్య చేసినా ఎవరికీ తెలిసే ఆస్కారం లేదు. అంతా నిర్మానుష్యం. పెట్ట మనిషి అటువైపు కనిపించేవాడు కాదు. వెళ్ళడానికి దారి కూడా లేదు. ఆ ఎర్రగుట్టల మధ్య నేల కంటుకుని వ్యాపించిన జీడి మామిడి చెట్ల నీడలో మత్తుగా కళ్ళిప్పింది ఆండాళ్లు. ఆమె వెంటనే చక్రవర్తిని గుర్తుపట్టలేదు. జరిగిన సంఘటన స్ఫురణకి రావడానికి కాస్త టైం పట్టింది. తీరా వచ్చాక ఎదురుగా కూర్మయ్య కనిపిస్తాడనుకుంది. అనుకుంటుందని చక్రవర్తి గ్రహించాడు. అప్పటికి బ్రాందీ 3 వంతుల సీసా పూర్తయింది. చార్మినార్ సిగరెట్టు బ్రాందీ వాసనని తేలిగ్గా జయిస్తోంది. నిన్ను కూర్మయ్య ఇలా బలవంతంగా లాక్కొచ్చి రేప్ చేస్తాడని ఆశపడ్డావో లేక భయపడ్డావో నాకు తెలీదు. ఐఆమ్ సారీ. ఇప్పుడు జరుగుతున్నదేది కూర్మయ్యకి తెలీదు. నా అంతట నేనే చేశాను. రాజు, పాపకి ఒక సిలెస్ 4 టాబ్లెట్ లెమన్ జ్యూసు ఇవ్వరా అన్నాడు. ఇచ్చిన 2 పుచ్చుకోలేదు ఆండాళ్లు. తాజుపాములా లేచింది. నన్నెందుకు తీసుకొచ్చావు? నువ్వు క్లియోపాత్రవి, గ్యాట్రా గార్బోవి, అనిత ఎక్స్బర్గ్వి కావని చెప్పడానికి. యూ అని చెయ్యెత్తింది. కొడితే తల ఉంచుకుని భరించడానికి నేను కూర్మయ్యను కాను. చెయ్యి దించు. చెప్పేది విను. వినిపించడానికే నిన్నిక్కడికి తీసుకొచ్చాను అని ఆమెను ఎర్రదెబ్బ మీదకి తోశాడు చక్రవర్తి. పడిన దెబ్బ కంటే ఎక్కడో ఆమె అహంకారం దెబ్బతింది. ఆమెకు దుఃఖం తోసుకొచ్చింది. కాని ఏడ్చే మనస్తత్వం కాదు ఆండాళ్ళది. పెదాలు నొక్కిపెట్టి దుఃఖాన్ని పొట్టుదలగా మార్చే పోజుని సాధించింది. నన్ను మా కాలేజీలో అంతా రౌడీ అంటారు. కాని ఆ లక్షణాలు నాలో లేనందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. ఉంటే పళ్ళు బిగించాడు. నువ్వు కూరమయ్యకి చేసిన పనిలో సగం నాలాంటి వాడికి చేసుంటే నిన్నీ పాటికి పగ తీర్చుకోవడానికైనా రేప్ చేసేవాణ్ణి. వాట్ డూ యూ నో ఆఫ్ కూర్మయ్య? తలెత్తింది ఆండాళ్లు. తయారు కాబోయే రేపటి డాక్టర్ల తరానికి రోల్ మోడల్ కూర్మయ్య. నీకు వర్షంలో గొడుగు పట్టిన పాపానికి 10 సర్జరీ క్లాసులు నష్టపోయాడు. తన ప్రాణమిత్రుడు చచ్చిపోవడం చూశాడు. చావుకి దగ్గరగా వెళ్లి బతికాడు. నువ్వు ఆసుపత్రిలో సేవ చేశావని చెబితే ఏడ్చాడు. ఆమె నిన్ను ప్రేమిస్తోందిరా అంటే బూతుమాట విన్నట్టు చెవులు మూసుకున్నాడు. నీకు కృతజ్ఞత చెప్పుకోవడానికి కూడా నీ ముందుకు రాకపోవడానికి కారణం నువ్వు తనని అసహించుకుంటావని. ఆండాళ్ళకి అతను చెప్పే మాటల కన్నా పరిస్థితి అర్థమైంది. చక్రవర్తి వల్ల తనకి భయం లేదు. ఈ మాటలన్నీ విని నేనే రాస్కెల్ కాళ్ళ మీద పడతాననుకుంటే అంటూ ఉండగానే ఆండాళ్లు చెంప చెళ్ళు మనిపించేలా కొట్టాడు చక్రవర్తి. నాకు బాధగా ఉంది. ఎందుకో తెలుసా? కూర్మయ్యని నువ్వు కొట్టిన దానికి సాక్ష్యం కాలేజీ అంతా ఉంది. నేను నీ చెంప పగలగొట్టిన సాక్ష్యం ఈ నలుగురు తప్ప ఎవరూ లేరే అని. ఉక్రోషం వచ్చింది ఆండాళ్ళకి. నీ భాషణ పూర్తయితే నేను వెళ్ళొచ్చా అని లేచి నిలబడింది. కూర్మయ్యకి జరిగిన దానికి ప్రతీకారం చెయ్యాలనుకున్న తన ఉద్దేశం చిన్నాభిన్నమైపోతుందని అర్థమైంది చక్రవర్తికి. ఈమెలో పట్టుదల కేవలం ఈ వ్యక్తిది కాదు, ఈ జాతిది, ఈ కులానిది, ఈ పుట్టుకది. ఆసుపత్రిలో కూర్మయ్యకి సేవ చేసింది ప్రేమతో అనుకున్నాను, గిల్టుతో అని ఇప్పుడు అర్థమైంది. ఐఆమ్ సారీ. ఆ దృష్టితోనే మీ అన్నయ్యని కలిసాం, నీ ప్రేమ గురించి చెప్పాం. తుళ్ళిపడింది ఆండాళ్ళు. వాట్? కూర్మయ్య చెప్పలేదా? నవ్వాడు చక్రవర్తి. కూర్మయ్యకి నీ మీద ప్రేముంటేగా చెప్పడానికి. అతనికి నువ్వంటే భక్తుంది, ఇప్పుడు భయం ఉంది. నిజానికి నీ నుంచి దూరంగా ఉండడానికే కాకినాడ మెడికల్ కాలేజీకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. స్కాలర్షిప్ పోతుందిరా అన్న వినిపించుకోలేదు. ప్రతి మాట రివాల్వర్ తోటాల్లా తగులుతున్నాయి ఆండాళ్ళకి. పసిపిల్లల ఆండాళ్ళు చక్రవర్తి చేతులు పట్టుకుని అడిగింది. ఒక్కటి చెప్పండి, కూర్మయ్య నా గురించి మీ అందరితో. ఆమెకి తెలియకుండానే చక్రవర్తిని మీరు అంది. నవ్వాడు చక్రవర్తి. మరో 10 ఏళ్లు శ్రమ పడితే తప్ప కూర్మయ్య స్వభావం నీకు అర్థం కాదు. దేవుడు ప్రత్యక్షమయ్యి మోనాలిసాని అతని ముందు నిలబడితే సిగ్గుతో తలంచుకుని తోవనిస్తాడు. మరో తుపాకీ దెబ్బ. సంస్కారం పుట్టుకతో అబ్బే గుణం కాదని నిన్ను చూస్తే కాదు, కూర్మయ్యని చూస్తే బాగా అర్థమవుతుంది. ఎంతకాలం నీలాంటి అమ్మాయిని దక్కించుకున్నందుకు కూర్మయ్యని చూసి ఈర్షపడ్డావు.
ఇప్పుడు నీ నుంచి బయటపడ్డ అదృష్టానికి కోరమేని చూసి ఈర్షపడతాం. ఓకే, గ్రేటా గార్బో, గుడ్ బై అని ఫ్రెండ్స్ వైపు తిరిగి ఈ బుట్టబొమ్మని ఊళ్ళో వదిలేసి రండిరా అన్నాడు. కారు ఎక్కడం, ఊళ్ళోకి రావడం ఆండాళ్ళకి గుర్తులేదు. జీవితంలో మొదటిసారిగా కూరమయ్యని కలుసుకోవాలని కోరిక కలిగింది. ఇలాంటప్పుడు తన మనసును విప్పి చెప్పుకోవడానికి ఎవరైనా మనిషి కావాలి. ఎవరా మనిషి? గుమ్మంలో ఆండాళ్ళని చూడగానే ఒక్క గెంతు గెంతి ఆమెని ఒడిసి పట్టుకుంది కైకవసి. పుట్టినప్పటి నుంచి తల్లి కాక తనని తెలిసిన మరో వ్యక్తి కైకవసి. అమాంతం కావలించుకుని ముద్దులు పెట్టుకుంది. అంతే. అంతవరకు బిగువుగా నిలుపుకున్న గాంభీర్యం జారిపోయింది ఆండాళ్ళకి. కైకవసి సమక్షంలో చిన్ననాటి పసిబిడ్డైపోయింది. ఆమె భుజం మీద తలవాల్చి బోరుమంది. కంగారు పడిపోయింది కైకవసి. పలకరించడానికి మాటల్లేవు. ఆ శబ్దానికి మెట్లు దిగుతున్న నవనీతం పరుగునొచ్చింది. కైకవసి చేతుల్లో పసిబిడ్డలా ఏడుస్తున్న ఆండాళ్ళని చూసి నివ్వెరపోయింది. ఇద్దరూ కలిసి ఆమెని స్థిమితపరిచారు. నవనీత గ్లాసులో మంచినీళ్లు తెచ్చిచ్చింది. కాసేపటికి మామూలు మనిషి అయింది ఆండాళ్ళు. మెల్లిగా జరిగిందంతా విపులంగా చెప్పింది. రామాయణాన్ని రావణుడు చెబితే ఎలా చెబుతాడు? అభిరుచితో ఓ కుర్రాడి పెళ్ళాన్ని నా దగ్గరకు తెచ్చుకుంటే కోతుల్ని అడ్డం పెట్టుకుని నా దేశాన్ని కాల్చుకు తిన్నాడు. అతని పేరు రాముడట. ఇలాగే ఏదో చెప్పేవాడేమో. అభిజాత్యం పెట్టుబడిగా పెరిగిన ఆడపిల్ల జరిగిన కథని తన పరంగా చెప్పింది. అందులో కూర్మయ్య అనే నిమ్నజాతి ప్రేమికుడు, అతన్ని సమర్థించే చక్రవర్తి అనే విలను అంతా ఉన్నారు. అసలు కైకవసి నుంచి, నవనీత నుంచి ఆండాళ్ళు ఆశించిందేమిటి? సానుభూత, సహకారమా, ఓదార్ప, సలహానా? ఆ క్షణంలో బోరుమనే స్థలం కావాలి. అక్కున చేర్చుకుని ఓదార్చే వ్యక్తి కావాలి. కైకవసి ఆ పని చేసింది. మరి నవనీతం? ఆ పరిస్థితిలో ఏ సానుభూతి పరురాలైనా చేసే పనే చేసింది. దీనికింత బాధపడతావెందుకు? మా ఇంతో చెబుతాను. ఆ దౌర్భాగ్యుడు కూర్మయ్య అంతు తేలుస్తాను. నోనో, ఇది కాదు నేను ఆశించింది. అయినా నీలాంటి గొప్ప పుట్టుకు పుట్టిన అమ్మాయి వైపు కళ్ళెత్తి చూడ్డానికి వాడికి ఎంత పొగరు. అయ్యయ్యో, అది కాదు అతని గురించి ఆలోచించాల్సింది. సంజీవ్ వచ్చాడు ఏంటంటూ. ఒక్కసారి మా అన్నయ్యతో ఇక్కడి నుంచి మాట్లాడచ్చా అంది. షూర్ అంటూ నెంబర్లు తిప్పాడు సంజీవి. ఉన్నట్టుండి తిరుమలతో మాట్లాడతానండం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అటుపక్క గొంతు వింటూనే సంజీవి చేతిలోంచి ఫోన్ లాక్కుంది నవనీతం. ఎలా ఉన్నావు చిన్నబాబు అంది. ఆ పలకరింతలో ఆత్మీయుల వాత్సల్యం ఎక్కువ ధ్వనించింది. ఏ స్వార్థానికి ఆస్కారం లేని తల్లి ప్రేమ ప్రతిఫలించింది. ఆ మాటలు అలా సాగిపోయేవే కాని ప్రస్తుతం మాట్లాడాల్సింది ఆండాళ్ళని భుజంగిల్లి గుర్తు చేశాడు సంజీవి భార్యకి. అప్పుడు తన పరవశంలోంచి బయటకొచ్చింది. బాబు, నా ఎదుట ఆండాళ్ళుంది. అవును, మీ చెల్లాయే. పద్మనాభంలో ఆ కమ్మరి కొడుకు కూరయ్యలేడు. అతను చిన్నపాపని అల్లరి పెడుతున్నాడట. కళ్ళనీళ్లు పెట్టుకుంటూ వచ్చి అమ్మ చేతుల్లో వాలిపోయింది. మా అందరికీ ఆండాళ్ళను చూసి గుండె తరుక్కుపోయింది. ఇంకా ప్రసంగం సాగేదే కాని నవనీతం చేతిలోంచి టెలిఫోన్ లాక్కుంది ఆండాళ్ళు. ఆ రోజు నన్ను విజయనగరం తీసుకెళ్తూ ఓ ప్రశ్న అడిగావు, గుర్తుందా అన్నయ్య? కూరమయ్యని నువ్వు ప్రేమిస్తున్నావా అని. ఆ రోజు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నాను. ఎస్, కూరమయ్యని ప్రేమిస్తున్నానన్నయ్య. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. నవనీతం నిర్ఘాతపోయింది. కైకవసి అర్థం కాక వెరుచూపులు చూసింది. ఏమీ చూడలేని కుర్రాడొకడు వాళ్ల మధ్యున్నాడు. ఆ కుర్రాడి పేరు నారాయణ. అందరి మధ్య నాజూకైన ఆండాళ్ళు చెయ్యినందుకుని అందులో ఓ చాక్లెట్ ఉంచి పిడికిలి మూశాడు. ఆ తర్వాత 2 రోజులు ఏమీ జరగలేదు. తుఫాను ముందు వ్యాపించిన ప్రశాంతతది. తర్వాత ఏం జరుగుతుంది? ఏం జరగాలి? తన మనసులో మాట తెలిసిన అన్నయ్య అమెరికా నుంచి ఏం చేస్తాడు? ఎందుకనో తన మనసులో ఆ ఆలోచన స్థిరపడ్డాక, ఆ ఆలోచనని అన్నయ్యతో పంచుకున్నాక ఆండాళ్ళు మనసు తేలికైపోయింది. 2 రోజుల తర్వాత కాలేజీ నుంచి ఆండాళ్ళు ఇంటికొచ్చేసరికి వసారాలో కూర్మయ్య కనిపించాడు. స్తంభానికి ఆనుకుని తల్లి నొలక మంచం మీద సుభద్రాచార్యులు కనిపించారు. హాస్టల్లో కూర్మయ్యని కొట్టాక ఇదే చూడడం అతన్ని. ఆసుపత్రి నుంచి బయటికి వచ్చినప్పటికంటే చాలా నీరసంగా జబ్బు మనిషిలా కనిపించాడు. ఆండాళ్ళని చూసి లేచి నిలబడ్డాడు బితుకు బితుకుమంటూ. కూర్చోమని ఆచార్యుల వారు సంజ్ఞ చేశాక తప్పనిసరిగా కూర్చున్నాడు. పులి ముందు నిస్సహాయంగా దారులు వెతుక్కుంటున్న లేడి పిల్లల కళ్ళు కదులుతున్నాయి. మొదటిసారిగా కూర్మయ్య అనే మనిషిని పరిశీలనగా చూసింది. అతని ముఖంలో చాలా మందిలో కనిపించని సంస్కారం కనిపిస్తోంది.
జుత్తు మీదకి పోయి మరికొద్ది కాలంలోనే బట్టతలయ్యే సూచనలు తెలుస్తున్నాయి. పెదాలు నల్లగా ఉన్నాయి. జీవితంలో ఏ విషయం మీదనైనా నిర్దుష్టమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోగల పట్టుదల ఆ పెదాల్లో తెలుస్తోంది. అయితే శరీరానికి మించిన సౌందర్యాన్ని చూడడం అప్పుడే అలవాటు చేసుకుంది ఆండాళ్ళు. ఎప్పుడూ కూరమయ్యతో సన్నిహితంగా కాని స్నేహపూర్వకంగా కాని మాట్లాడలేదు ఆండాళ్ళు. అతన్ని తను ప్రేమిస్తున్నదన్న విషయం కూరమయ్యకి తెలిసాక మొదటిసారిగా తన తల్లిదండ్రుల సమక్షంలో మాట్లాడాలి. ఎందుకంటే అగ్ని పరీక్ష ఉండదు. హాయ్ అంది క్లుప్తంగా. అది అనలేదు కూరమయ్య. చెన్నై గారు అమెరికా నుంచి ఫోన్ చేశారు. మీరు ఆయన్ని చెన్నై గారు అనక్కర్లేదు. నువ్వు అన్నయ్యతో నేనేం మాట్లాడానో నాకు గుర్తుంది. మీరు చేస్తోంది అదే. మీరనుకుంటోంది మంచిది కాదు. నాకు పెదస్వామి గారంటే గొప్ప భక్తి. వారికి ఇలాంటి అన్యాయం జరగకూడదు. అది చెప్పిపోదామని వచ్చాను. నేను త్వరలో ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళిపోతాను. ఆ తర్వాత నా సంగతి మీకు తెలియకుండా జాగ్రత్త పడతాను. కూరమయ్య లేచి దూరం నుంచే సుభద్రాచార్యులు వారి పాదాలకి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. ఆ మాట చెప్పడానికే నేనొచ్చాను అంటాడేమో అనుకుంది ఆండాళ్ళు. కూరమయ్య మాటలు వెన్నుపోట్లా అనిపించాయి. అన్నయ్యతో చెప్పిన తన నిర్ణయాన్ని పరిహాసం చేస్తున్నట్టు అనిపించింది. కూరమయ్య ఆగు. నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? అరిచింది. అది కేవలం కోపంతో తిరుగుబాటుతో అన్న మాటే. ఆ ప్రశ్నలో కన్విక్షన్ కంటే తన తల్లిదండ్రుల నిశ్శబ్దాన్ని ఛేదించడానికి వాడిన ఆయుధం. వీళ్ళు నన్ను తిట్టరేం? గుమ్మంలాగి వెనక్కి చూశాడు కూరమయ్య. నువ్వెళ్ళు బాబు అన్నారు సుభద్రాచార్యులు గారు లేస్తూ. కూరమయ్య వెళ్ళిపోయాడు. వెంటనే నూతి దగ్గర చల్లటి నీళ్లు నెత్తిన గుమ్మరించుకుని పెరియాళ్వారు తిరుమొళిని బిగ్గరగా చదవడం ప్రారంభించారు. అంత ఉచ్చైస్వరంతో తండ్రి ఎన్నడూ చదవడం ఆండాళ్ళు గమనించలేదు. రండి, ఈ కుటుంబాన్ని ఏ ఆళ్వారైనా కాపాడండి. నా బిడ్డకింత జ్ఞానబోధన చేయించండి అని మొరపెట్టుకుంటున్న ఆర్తి ఆ ధ్యానంలో ధ్వనించింది. మళ్లీ 2 గంటల సేపు ఆ ఇంట్లో నీరవ నిశ్శబ్దం. ఆ రాత్రి తండ్రి భోజనం కాకుండా ఆండాళ్ళని భోజనానికి లేవదీసింది వరదమ్మ. ఏమీ అర్థం చేసుకునే స్పృహలో లేదు ఆండాళ్ళు. 2 ముద్దలు నోట్లోకి వెళ్ళాక సుభద్రాచార్యులు వారు ఎదురుగా పీట వేసుకుని కూర్చున్నారు. లేచిపోలేని సమయం ఇదొక్కటే అని నిన్ను భోజనానికి కూర్చోబెట్టాను, తిను అన్నారు కూతురితో. ఎంతో సంయమనంతో మాట్లాడినా ఆ గొంతులో తప్తత తెలుస్తోంది. చిన్ని, నీకు జ్ఞాపకం వచ్చే వరకు నిన్ను ఏమని పిలిచేవాణ్ణో తెలుసా? అమ్మమ్మ అని. మా మాతామహి చాలా అమాయకురాలు, నైష్టికురాలు. ఆవిడని ఎక్కువ నాకు తెలీదు. మా అమ్మ చెప్పేది. ఏం చేతనో ఆమెని చూడాలని నా తహతహ. ఎలా? నువ్వు మీ అమ్మ కడుపున పుట్టాక మా అమ్మమ్మని పిలుచుకున్నాను. నువ్వు పుట్టకముందే నీకు అమ్మమ్మ పేరు పెట్టుకున్నాను. గోడకి తలా నుంచి కాసేపు ఉండిపోయారు. క్రమశిక్షణాయుతమైన ప్రవృత్తి, నిష్ఠ ఈ వంశానికి జీవగర్ర. ఓ కథ చెప్తాను విను. ఒకప్పుడు రంగనాథుని సేవించడానికి 2 కుష్ఠరోగులొచ్చారు. వారిని చూసి వెన్నప్పం సేయివార్ ఏసడించుకున్నారు. ఆ ఏసడింపు వారికి కుష్టుగా మార్చింది. అంతఃకరణ శుద్ధమయ్యాక ద్వారకానాథుడు వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. వారి శ్రీపాద సన్నిధిలోనే నిత్య కైంకర్యం చేస్తూ వెన్నప్పం తరించారు. కారణం ఏదైనా మలినపడిన వ్యక్తిని ఏసడించుకోరాదని వైష్ణవ సాంప్రదాయం. మన జీవితాన్ని మన పూర్వ కర్మలు నిర్దేశిస్తాయి. నీ కర్మని సంస్కరించే శక్తి నాకెక్కడది? నిన్ను అసహించుకోకుండా జాగ్రత్త పడతాను. అందువల్ల నా కర్మ సిద్ధాంతం దెబ్బతింటుంది కనుక. సిక తీసేస్తే తీర్థగోష్ఠికి నోచుకోని ఈ ఇంట్లో నువ్వు చేసే పనికి పరిణామమేమిటో నీకు తెలియకపోదు. నువ్వనుకున్నట్టు నువ్వు చేయదలిస్తే ఈ ఇంట్లో ఇది ఆఖరి భోజనం. నేను అమ్మ ఎదురుగా కూర్చుని నీ చేత తినిపించాలని ఆగాం. ఈ తర్వాత నాకు మా అమ్మ ఉండదు, నీకు నీ తల్లిదండ్రులు ఉండరు. పాపకి ఆ గిన్నెలో ఉన్న మేగడంతా వడ్డించు అని లేచిపోయారు. అమ్మ అద్భుతంగా పక్వం చేసిన సిద్ధాన్నం కన్నీళ్లతో నీరు కారిపోయింది. పీటమించి లేచిపోయింది ఆండాళ్ళు. చెయ్యి పట్టుకుని ఆపింది వరదమ్మ. వద్దమ్మా, ఆఖరి భోజనం ఆబాసు చెయ్యకు అంది. కష్టానికి చిహ్నం కన్నీళ్లు. కష్టానికి ఆటవిడుపు కన్నీళ్లే. దుఃఖం చాలా కష్టాల నుంచి విముక్తినిస్తుంది. అది సృష్టిలో ఏర్పాటైన అపూర్వమైన వరం. దానిని ఒగ్గపట్టడం ఒక్కొక్కప్పుడు ప్రమాదం, విపరీతం కూడా. అందుకనే ఊహించలేని విపరీత పరిణామంలో తల్లిదండ్రుల నిర్లిప్తత తిరుమలని భయపెట్టింది. భోరుమనే తల్లిని ఓదార్చడం సులువు.
గంభీరంగా చిరునవ్వు నవ్వే తల్లి మనసులో కరుడు కట్టిన దుఃఖపు శిలని ముందు బద్దలు కొట్టాలి. దాన్ని కరగనివ్వాలి. అప్పుడు ఓదార్పు. కాని ఆ పనులు చేయగల సామాగ్రి తన దగ్గర లేదు. ఆ సామాగ్రిని సమకూర్చుకోగల అనుభవమూ లేదు. కాని ఒకటి మాత్రం ఉంది. ఆవేదనకి లోనైన వ్యక్తుల పట్ల సానుభూతి. తండ్రికి ఆ సానుభూతి అవసరం లేదు. తల్లికి అవసరమని తెలీదు. విచిత్రమైన వ్యక్తుల మధ్య విచిత్రమైన సందిగ్ధంలో పడిపోయాడు. వచ్చినప్పటినుండి ఎక్కడికి వెళ్లకుండా తల్లిని అంటుకుపోయాడు. ఉదయాన్నే తండ్రితో స్నానం చేసి నూతన యజ్ఞోపవేత ధారణ చేశాడు. అపవిత్ర పవిత్రో చదివించే బ్రహ్మచర్య గార్హస్థ్య అతిదేయ ఉపవేతాలను ధరించాడు. వచ్చిరాని భాషలో గోడకి చేరబడి తిరుప్పాళ్లాండు ఉచ్చురాలు చదివాడు. చిన్ననాటి తిరుమలని భూతద్దంలో చూస్తున్నట్టు గమనించి వరదమ్మ నవ్వుకుంది. ఇవన్నీ మనస్ఫూర్తిగా చేసిన పనులు కాదు, మనస్సుని సముదాయించుకోవడానికి చేసిన పని. అమెరికాలో పాతివ్రత్యం నిరూపించుకోవడానికి పసుపు రాసుకున్నట్టు అమెరికాకి స్కిన్ లోషనే కావాలి. ఆముదాల వలసకి పసుపు చాలు. డెట్రాయిట్ ఇంజనీరు 20 ఏళ్ల తర్వాత విశాఖపట్నంలో తిరుప్పాళ్లాండు చదవబోవడం అలాంటిదే. 2 రోజుల తర్వాత ఆ పని బోరు కొట్టింది. పుస్తకం పక్కన పారేసి లేచాడు. కూరమయ్యతో ఆండాళ్లతో మాట్లాడాడు. అన్నయ్య గొంతు విని చెల్లెలు పొంగిపోయింది. ఇటు రారా అన్నాడు కూరమయ్య. వెంటనే గొప్ప ఆలోచన తిరుమల మనసులో మెరిసింది. రేపే వస్తున్నాం అన్నాడు. వస్తున్నామంటాడేంటి? రాత్రి తల్లితో మాట్లాడాడు. చెల్లైని చూడ్డానికి వస్తావా అమ్మా అని. వరదమ్మ వణికిపోయింది. అమెరికా నుంచి వచ్చాక ఆమెలో కనిపించిన మొదటి చైతన్యమిది. వైద్యుల దృష్టిలో గాయం బాధ పెట్టాలి. బాధ లేకపోతే రోగం ముదిరినట్టే. అమ్మయ్య, ఈమెలో ఆవేదనుంది. కాకపోతే దానిమీద బలమైన ముసుగుంది. సుభద్రాచార్యుల వారిని అడిగే ధైర్యం, రమ్మనే ధైర్యం లేదు తిరుమలకి. మరునాడు కారు మాట్లాడొచ్చాడు. తల్లిని కాకినాడ తీసుకువెళ్తున్నాడని తెలిసి ఆచార్యుల వారు మొదట ఆశ్చర్యపోయారు. తిరుమల ఉద్దేశానికి కాదు, భార్య ఉద్యుక్తతకి. కిమ్మనలేదు. అప్పటికప్పుడు ఓ మిత్రుణ్ణడిగి ఖాళీగా ఉన్న ఓ ఇంటి పోర్షన్ని అద్దెకి తీసుకున్నాడు తిరుమల. ఉండేది కాసిన్ని రోజులైనా తల్లిని హోటల్లో ఉంచడం ఇష్టం లేక 2 గదులు, చిన్న వసారా, ఎదురుగా పెద్ద మైదానం, పక్కవాటాలో 10 మంది పిల్లల అరుపులు కేకలు. ఆ ఇల్లు మిట్ట మధ్యాహ్నం వీధి బండి గుర్తు చేస్తుంది. వంటకవసరమైన వస్తువులన్నీ కొని తెచ్చాడు. ఆ సాయంకాలమే ఆండాళ్లు కూరమయ్య వచ్చారు. ఇల్లు వదిలి వెళ్లిపోయాక కూతుర్ని అదే చూడ్డం వరదమ్మ. స్త్రీకి వివాహం ద్వారా దక్కే సౌభాగ్యమంతా ఆండాళ్లోనే కనిపిస్తుంది. ముఖానికి పసుపు రాసుకుని స్నానం చేసిన ఛాయలు తెలుస్తున్నాయి. మెడలో మంగళసూత్రం దగదగా మెరుస్తుంది. తల్లిని చూసి ఉప్పొంగిపోయి ఆమె కౌగిట్లోకి దూకింది. ఆవేశంగా వరదమ్మ కూడా ముందుకొచ్చింది. ఆండాళ్ళు అని ఆమెను ఆపింది కూరమయ్య. ఒక్క క్షణం అంతా స్తబ్దైపోయారు. సంచిత పాపం ఈ జన్మలో మా ఎడబాటు, ఆగామి పాపం నా బిడ్డని ఆదరించడం. అది పాపమైతే మరో జన్మెత్తి అనుభవిస్తాను అని ఆండాళ్ళని గుండెలకు హత్తుకుంది వరదమ్మ. దూరం నుంచే కూరమయ్య వరదమ్మకి సాష్టాంగపడిపోయాడు. తిరుమలకి కళ్ళనీళ్లు తిరిగాయి. తన సౌశల్యానికి పెద్దల ఆశీర్వాదం ఇప్పటికి దొరికినట్టు మురిసిపోయింది ఆండాళ్ళు. నీ చేతి అన్నం తిని చాలా రోజులైందమ్మా. నీ చేతి వంకాయ కూర గురించి కూరమయ్యకి చెప్పి ఊరిస్తుంటాను అంది ఆండాళ్ళు. దానికేం, ఇవాళ వండి పెడుతుంది మనందరికీ అన్నాడు తిరుమల తడుముకోకుండా. రేపు అంది వరదమ్మ. తన బిడ్డలిద్దరూ 2 కారణాలకి పంక్తి బాహ్యులు. ఒకరు ఆచారాన్ని తప్పినవారు, మరొకరు సాంప్రదాయాన్ని తప్పినవారు. ఉదయమే లేచి అభ్యంగన స్నానం చేసి ముగ్గురికి అద్భుతంగా వంట చేసింది. మామిడికాయ పప్పు, వంకాయ మెంతికూర, పులిహోర, కొబ్బరి పచ్చడి, నిమ్మరసం, చారు. ముగ్గురికి వసారాలో విస్తళ్ళు వేసి వడ్డించింది. శ్రీభాష్యంలో రామానుజులు గర్వం, అభిమాన అహంకారాల్ని చండాలునితో పోల్చారు. ఆ దుర్గుణాలు ఈ ముగ్గురిలోనూ లేవు. వారికి వండి వడ్డించడం నీతిబాహ్యమేమో కాని ధర్మ విరుద్ధం కాదు. ముగ్గురు సుష్టిగా భోజనం చేయడాన్ని గుమ్మం దగ్గరే కూర్చుని గమనించింది వరదమ్మ. ఆమె కడుపు ఆనందంతో నిండిపోయింది. అపహరణానికి మళ్లీ స్నానం చేసి ఇంత అత్యసర పెట్టుకుని స్వామి కైంకర్యాన్ని ఆరగించింది. అలా 10 రోజులు. ఆ 10 రోజులు ఆ ముగ్గురికి పెద్ద పండుగలు. ఆ 10 రోజులు ఆ తల్లికి అపూర్వమైన జ్ఞాపికలు. 10 రోజుల్లోనే ఎంతో కళకళ్లాడుతూ తేరుకున్నట్టు అనిపించింది ఆండాళ్ళకి, తిరుమలకి. 11వ రోజున డెట్రాయిట్ నుంచి ఫోను. అతని అవసరం వెంటనే ఉన్నదని. అమెరికా వెళ్ళింది లగాయత్తు తల్లిదండ్రులకు దూరమైన ఒక్క కారణం వినా మరేదీ మాతృదేశం వైపు తిరుమలని ఆకర్షించలేదు.
ఇప్పుడు ఈ 10 రోజుల ఆనందము అతన్ని కట్టిపడేసింది. అయినా వెళ్ళాలి. ప్రతి ఆనందానికి ఓ ముగింపు ఉంది. ఈ ఆనందం ఇక్కడికి ఇక్కడ నిలిచిపోవాలి. కారు కదులుతుంటే ఆండాళ్ళు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాని వరదమ్మ కళ్ళల్లో నీళ్లు కదల్లేదు. ఆండాళ్ళు కడుపు తడిమి, నీ కడుపులో ఒక్క కాయ కాయాలి. వాడికి కులశేఖరుడని పేరు పెట్టు. బతికుంటే వచ్చి పెరుమాళ్ తిరుమొళిలో 2 పాసురాలైనా నేర్పిస్తాను. ఎన్నముదం ఉట్టిగేన్ ఇంగే వా వెంకళియే అంటూనే కారెక్కింది. మిగతా పాసురం గాలిలో లాక్కుపోయాయి. ఆండాళ్ళుని అంత పవిత్రమైన కుటుంబం నుంచి దూరం చేసినందుకు 1000సారి బాధపడ్డాడు కూర్మయ్య. అమ్మ బతికుండేలోగానే కులశేఖరుడు పుట్టాలనే కోరిక ఆ క్షణంలోనే ఉద్భుతమైంది. కూర్మయ్య చెయ్యి ఆర్ద్రంగా పట్టుకుంది ఆండాళ్ళు. ఈసారి మొదటిసారిగా ఇండియా వదిలి వెళుతున్నందుకు గిలగిల్లాడిపోయాడు తిరుమల. తల్లిదండ్రులిద్దరికీ పాదాభివందనం చేశాడు. తల్లిని దగ్గరకు తీసుకుని నువ్వెప్పుడు పిలిచినా వచ్చి వాల్తానమ్మా అన్నాడు. వరదమ్మ కరిగి నీరై కొడుకుని కావలించుకుంది. ఎందుకన్నాడా మాట? ఒక్క వేదవ్యాసుడు, ఆదిశంకరులే ఆ మాటని నిజం చేయగలిగారు. ఇద్దరూ సాక్షాత్తు భగవత్ స్వరూపులు కనుక. ఆ ఆలోచన చాలామందికి సామాన్యం కావచ్చు. కాని ఆచరణలో ప్రాప్తాలున్నాయి. సంచిత కర్మ పరిపాకం ఉంది. ఆ తల్లికి పూర్వపుణ్య విశేషం కలిసి రావాలి. పోతే రంగనాథుని సన్నిధిన కన్ను ముయ్యాలి. లేదా కనీసం పుత్రుని సన్నిధిలో అన్నది నానుడి. అది కోరికతో కలిసొచ్చేది కాదు. పుట్టినప్పటినుంచి లౌకిక జీవితం వేసే ఎన్ని లక్షల మూడులు తెగిపోవాలో సుకృతం కలిసి రావడానికి. ఆచార్య తిరువడి సన్నిధికి ప్రయాణం చేసే జీవికి పుత్రుని సన్నిధి పున్నామనరక విముక్తికి హామీ. ఇది ఈ జీవనానికి పరమార్థానికి లంకె. అది తెగుతుందో తెంచుకోవాలో ఆ క్షణం ఆసన్నమయ్యే వరకు ఎవరికీ అర్థం కాదు. ఆ తర్వాత బతికినంతకాలం ఆనందోత్సాహంతో సంతృప్తితో జీవనం సాగించింది వరదమ్మ. నిజానికి ఆమె జీవితంలో మధురమైన దశ అదే. దీపం కొడిగట్టే ముందు మెరిసే ప్రకాశం కాదది, నిజమైన నిండైన వెలుగు. అనునిత్యం ఆమె తన బిడ్డలిద్దరికీ, తిరుమల ఆండాళ్ళకి సేవలు చేస్తూనే గడిపింది. వారిద్దరికీ కావలసినవన్నీ సమకూర్చింది. వారికి వండి వడ్డించింది. అందుకు చాలా ఖర్చయ్యేది సుభద్రాచార్యులు వారికి. ఆయనకి ఆ మాత్రం డబ్బుంది. దానికి అంతకంటే అవసరమూ లేదు. ఆమె ఏ చర్యని ఆయన కాదనలేదు, అభ్యంతరపరచలేదు. దానిని పిచ్చిగా భావించలేదు, వికారంగా వారించలేదు. ఆమె ఆచరణలో బిడ్డల్ని ఆదుకుంటోంది. ఆయన ఆలోచనలో ఆ పని చేశాడు. మరొక విచిత్రమైన స్థాయిలో ఆ దంపతులిద్దరూ ఆ కళని పంచుకున్నారు. ఇప్పుడిప్పుడు స్నానం చేస్తే శరీరం ఎదురు తిరుగుతోంది వరదమ్మకి. ఆ తర్వాత గంటల కొద్దీ ఊపిరి అందక ఓ రకమైన ఉబ్బసంతో విలవిల్లాడేది. ఆ బాధ నుంచి విముక్తికి ఆమె పడే ఆతృతల్లా మరోసారి స్నానం చేసి సాయంకాలం వంటకి అందుకోవడమే. తాగుడు వల్లొచ్చే అనారోగ్యం నుంచి విముక్తికి 2 మార్గాలున్నాయి. 1 ఆ అలవాటుని మానుకోవడం. 2 అదే అలవాటుతోనే ఆ రోగాన్ని ఉపశమనపరచడం. ఇది తెలిసి చేసుకునే ఆత్మహత్య. వరదమ్మ అలా భావించలేదు. కాని సాయంకాలం స్నానానికి, రాత్రంతా ఆమె పడే బాధ చాలా దయనీయంగా, చూడ్డానికే భరించరాందిగా ఉండేది. తిరుమల దగ్గరికి వెళ్ళిపోదామా వరదా అన్నారు ఆచార్యులు గారు ఓసారి. అదేదో అపభ్రంశపు మాటలా తుళ్ళిపడింది వరదమ్మ. వద్దండి, వాడిక్కడే కదా ఉన్నాడు, మనం వెళ్ళడం ఎందుకు అంది. ఆండాళ్ళని చూస్తావా అని ఆచార్యులు వారు అడగనూ లేదు. ఆమె జబ్బుని అలా 28 నెలలు పోషించారు సుభద్రాచార్యులు. ఆమె వండి వార్చలేని రోజుల్లో తనే చేయి కాల్చుకునేవారు. పొద్దున్నే స్నానం ముగించుకుని కైంకర్యాన్ని సిద్ధం చేసి ఆరాధనకి ఉపక్రమించేవారు. భోజనాన్ని భార్య నోటికి అందించేటప్పుడు వరదమ్మ ఊపిరి కూడదీసుకుని పిల్లలకి పెట్టారా అనేది నవ్వుతూ. తల ఊపేవారు సుభద్రాచార్యులు. ఆమె మనసులోని కలని అపురూపంగా పోషిస్తూ వచ్చారు. ఆమె మరీ మంచం మించి లేవలేని సందర్భాల్లో తనే కూతురయ్యి తడిగుడ్డతో ఉళ్లంతా తుడిచి మళ్లీ ఉతికిన చీర కట్టేవారు. ఆమె మూత్ర పురీషాల్ని మంచం దగ్గరే పట్టి బయట పారబోసొచ్చేవారు. ఆ సందర్భాల్లో ఆమె కళ్ళు నిస్సహాయంగా జలపాతాలయ్యేవి. నా కోసం మీకు మరో జన్మెత్తి మీ రుణం తీర్చుకుంటాను అని చేతులు జోడించేది. మరి ఏనాడైనా ఆ మాత్రం చేయడానికి ఆయన కరచరణాలు ఆడకపోతే 5 పిడికిళ్ల అటుకులు నీళ్లలో వేసి అందులో ఇంత చక్కెర కలిపి ఆమె నోటికి అందించేవారు. తను ఇంత చపరించేవారు. 2 వారాలు ఫోన్ చేయడానికి రాకపోతే పోలా పైడి తల్లినాయుడు ఇంటి ప్రాంగణంలోకొచ్చాడు.
పైన చొక్కా తీసి ఉత్తరీయం నడుంకి చుట్టుకుని దేవాలయంలో కడుగుపెట్టినట్లు భక్తిగా వచ్చాడు. ఆచార్యులు వారు, వరదమ్మ ఇద్దరూ 2 మంచాల మీద పడుకునున్నారు. ఇద్దరికీ లేచే ఓపిక లేదు. ఇద్దరికీ జ్వరం. అయ్యవారు, ఆ అబ్బాయి గారు తమ గురించి 2 సార్లు ఫోన్ చేశారు అన్నాడు నాయుడు. చూసింది చెప్పకు అన్నారు ఆచార్యులు వారు. నాయుడికి కళ్ళు తిరిగాయి. తమకిక్కడేమైనా అయిపోతే ఆ అబ్బాయి బెంగెట్టుకుంటారు బాబు అన్నాడు. నవ్వారు ఆచార్యులు గారు. మేం పోతే ప్రపంచం ఆగిపోదు. ఓపుకున్నప్పుడు వచ్చి మాట్లాడతాను. అది మొదలు ప్రతిరోజు అర్ధసేరు గుమ్మపాలు స్వయంగా వచ్చి గుమ్మంలో ఉంచి వెళ్లేవాడు పోలా పైడితల్లి నాయుడు. ఒక్కో రోజు పెట్టిన పాలు పెట్టినట్టుగానే ఉండిపోయేవి. ఒక్కో రోజు పిల్లి తాగిపోయేది. అక్కడ రోజు పాలుంటాయని పిల్లి గ్రహించడాన్ని, తాగిపోవడాన్ని నవ్వుతూ గమనించేవారు సుభద్రాచార్యులు. అలా ఎన్నాళ్ళు కాలచక్రం ఆ ఇంట్లో ఆగిపోయినట్లు అనిపించేది. ఆ 2 శరీరాల్లో ప్రాణం ఉన్నంతకాలం ఆ ఇంటి ప్రాంగణంలో ఘనీభవించినట్టే. వరదమ్మ ఆయాసంతోనే కూర్చుని బల్లమీద తలపెట్టుకుంటే కాస్త ఉపశమనం కలుగుతున్నట్టు గ్రహించింది. ఓ రోజు ఆచార్యుల వారు లేచేసరికి స్నానం చేసి వంట చేస్తూనే మండుతున్న పొయ్యి ముందు సొమ్మసిల్లిపోయింది వరదమ్మ. డాక్టర్ని పిలవడం, మందు తీసుకోవడం ఆచార్యుల వారికి ఇష్టం లేదు. ఈ రోగానికి కారణం తమకి తెలుసు. తిరుమల ఆండాళ్లు ఈ ఇంట్లో మళ్లీ తిరగాలి. అమ్మని పలకరించాలి. ఆమె చేతి భోజనాన్ని ఆరగించాలి. అవన్నీ జరిగే పనులు కావు. అందుకనే ఆ రోగం మందులకి లొంగేది కాదు. ఇప్పుడిప్పుడు తనకి చెప్పలేకుండానే బట్టల్లోనే మూత్రాన్ని చేసేసుకుంటుంది వరదమ్మ. మెల్లగా చీర తప్పించి పసుపు నీళ్లతో ఒళ్ళు తుడిచేవాడు. వరదమ్మ ఏడ్చేది. వరద, లేని కొడుకుని నీ కళ్ళ ముందు కూర్చోబెట్టుకుంటున్నావు. పరమాత్ముని సేవని ఈ సేవలో నేను ఊహించుకోలేనా? పాపనాశం శివన్ పాటని ఏనాడో బొంగురుపోయిన గొంతుతో అన్నారు. వరదమ్మకి ఒళ్ళు బాగాలేదని తెలియగానే పువ్వెత్తున వీచే తరంగంలాగా హితులంతా గుమిగూడారు. జగన్నాథస్వామి ధర్మకర్త బంగారాజు గారు ఆవిడిని ఆసుపత్రిలో చేరుస్తానంటూ వచ్చారు. పోలా పైడితల్లి నాయుడు ఇంటి ముందు కారుని నిలిపి వరండాలో కూర్చున్నాడు. జైవాణి, ఆఖరికి వరహాల శెట్టి గారు కూడా వచ్చారు. పద్మనాభం కబురు వెళ్ళింది. కారు చేయించుకుని వచ్చారు. భీమిలి ఎమ్మెల్యే భూపతిరాజు గారు వచ్చారు. ఒక్క క్షణం సుభద్రాచార్యులు వారు బిత్తరపోయారు. అవసరానికి ఇంతమంది సహాయ సానుభూతులు లభిస్తాయని ఆయన కలలో కూడా ఊహించలేదు. కేజీహెచ్లో 4 రోజులుంచారు వరదమ్మని. ఐసీయూలో మంచినీళ్లు తప్ప ఏమీ ముట్టలేదు వరదమ్మ. ఆవిడ్ని ఏం తీసుకోమని ఒప్పించలేక సెలైన్ పెట్టి ఆక్సిజన్ ఇచ్చి అప్పటికి ఆయాసం నుంచి, గండం నుంచి తప్పించి ఇంటికి పంపేశారు డాక్టర్లు. ఆ 4-5 రోజులు భార్యతో పాటు ఆచార్యుల వారు కూడా లంకణాలు చేశారు. అప్పుడైనా ఆ విషయం తిరుమలకి చెప్పడానికి ఆచార్యుల వారు అంగీకరించలేదు. మరొకరైతే ఆయన్ని సంప్రదించకుండానే ఆ పని చేసేవారేమో. కానీ సుభద్రాచార్యుల విషయంలో పైడితల్లి నాయుడు కాని, జైవాణి కాని ఆ సాహసం చేయలేకపోయారు. ఓ సాయంకాలం రిక్షా దిగి వీధి గుమ్మంలో నిలబడింది ఆండాళ్లు. అప్పుడు కూర్మయ్య రావడానికి సాహసించలేదు. గుమ్మం బయట కూతుర్ని చూశారు సుభద్రాచార్యులు. ఆమె చిన్నతనంలో గుండెల మీద కూర్చుని ఆడుకున్న తులసిమాల వణికింది. దాని కిందనున్న గుండె ఆ ఆర్ద్రతని తట్టుకోలేకపోయింది. అమ్మాయి ఎలా ఉంది నాన్న అంది గుమ్మం బయట కూర్చునే. ఆ పిలుపుకి కళ్ళిప్పింది వరదమ్మ. ఆయాసంతో కళ్లల్లోకి తన్నిన రక్తం మరింత ఎరుపై వాటి ముందు నీటి తెరలు అవ్యాహతంగా జాలువారాయి. సుభద్రాచార్యులు మొదటిసారిగా తండ్రి అయిపోయాడు. మొదటిసారిగా తరతరాల సాంప్రదాయ పటిమ కన్నతండ్రి ప్రేమని జయించలేకపోయింది. రామ్మ, అమ్మ దగ్గర కూర్చో అన్నాడు. వరదమ్మ కళ్ళల్లో వెంటనే భయం కనిపించింది. ఇది తరతరాల సాంప్రదాయపు అలవాటుని జయించలేని కన్నతల్లి పిరికితనం. ఇద్దరూ తెలుసు ఆండాళ్ళకి. వద్దు నాన్న, అమ్మని చూసుకోవాలనొచ్చాను. అన్నయ్యకి ఫోన్ చేయించండి. ఈ సమయంలో అన్నయ్య అయినా ఇక్కడ ఉండాలి. మీరైనా అన్నయ్య దగ్గర ఉండాలి అంది. ఎక్కువసేపు ఉన్న కొద్దీ వాళ్లల్లో బాధనే రేపగలుగుతుంది. నల్ల ద్రాక్ష పళ్ల పొట్లాన్ని ఇంటి గుమ్మంలోకి తోసి వెళ్లిపోయింది ఆండాళ్లు. ఆచార్యులు వారు స్వయంగా ద్రాక్ష పళ్ళు అందుకున్నారు. 2 ద్రాక్ష పళ్ళు నోట్లో వేసుకున్నారు. పరంపరాగతంగా వచ్చిన సాంప్రదాయ సంక్షోభానికి ఆ 2 ద్రాక్ష పళ్ళు ముగింపు. అవి ఎంత రుచో! ఆ రోజంతా ఆ ద్రాక్ష పళ్ళనే తిన్నది. ఏ సెలైను చేయలేని పని ఆ తల్లి ఆరోగ్యానికి ఆ పళ్ళు ఊతాన్నిచ్చాయి. వరదమ్మ ఆఖరి గడియలు చాలా విచిత్రంగా సాగాయి. రాత్రి పలహారాన్ని సుభద్రాచార్యులు తినిపిస్తుంటే బల్లమీద తలపెట్టుకుని ఆయాసపడుతున్న వరదమ్మ మెడలో వేలాడుతున్న మంగళసూత్రాన్ని చూసుకుంది.
నేను పోయాక వీటిని చెరిపించి నా మనవరాలకి ఉంగరం చేయించండి అంది. సుభద్రాచార్యులు నవ్వుకున్నారు. మిగతా నగలన్నీ ఎవరికిస్తావు అన్నారు నవ్వుతూనే. ఇంకెవరికి? తిరుమలకే. ఈ పగడాల దండని ఎప్పుడూ కొరికేది ఆండాళ్ళు, దానికి పంపించండి అంది వరదమ్మ. చనిపోయే ముందు కొందరికి ఏదో సూచన పలికిస్తుందేమో. ఇది చాలా సందర్భాల్లో చాలా మంది విషయంలో నిజం. తెల్లారితే పుష్యబహుళ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి. పోయిన వారంతా శ్రీహరి సన్నిధికే సరాసరి పోవడానికి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయంటారు. వరదమ్మ సంకల్ప బలమో పుణ్యబలమో తెలీదు. ఉదయం 4:43 ఏకాదశి గడియలు ప్రవేశిస్తుండగా మంచం మీదే పువ్వులా లేచిపోయింది. అంతకన్నా విచిత్రమైన విషయం, ఆ క్షణంలో తిరుమల పెళ్లినాటి పొట్టుపంచిని ఎప్పుడు లేచి కట్టుకునుంది. తిరుమల లాల్చి తొడుక్కునుంది. అలనాటి పొట్టు ఉత్తరీయం ఆమె మెడ చుట్టూ ఉంది. నుదుటిన బొట్టు, జుత్తు చూస్తే తప్ప పోలికలోనూ ఆహార్యంలోనూ తిరుమల నిద్రపోతున్నట్టే కనిపించింది. కన్నబిడ్డతో త్వమేవాహం అని భావించిన తర్వాతనే మృత్యువుతో ఆ మాట అనగలిగుంటుంది ఆ తల్లి. అంతవరకు మృత్యు కూడా గడగడలాడుతూ ఆ ప్రాంగణంలో నిలబడే ఉంటుంది. ఆనాడు స్వర్గద్వారాల దగ్గరికి చేరిన మొదటి పుణ్యాత్మురాలు వరదమ్మ. ఊరంతా పేరు పేరున వచ్చి ఆమె పాదాలకి నమస్కారం చేసి వెళ్లారు. ఆమె ముఖానికి పసుపు కుంకుమ రాసి ధరించారు. సుభద్రాచార్యులు గారు స్థాణువులా బలమీద కూర్చుండిపోయారు. దాదాపు 55 సంవత్సరాల స్నేహితురాలు తనని విడిచి పవిత్రంగా గర్వంగా టీవీగా సెలవు తీసుకుంది. ఎక్కడో టెలిఫోన్ తీగలు ఈ వార్తని డెట్రాయిట్ దాకా మోసుకుపోతున్నాయి. కాకినాడ నుంచి ఆండాళ్లు అప్పుడే కారులో బయలుదేరింది. మృత్యు కొందరికి విముక్తి, కొందరికి విజయం, కొందరికి ముగింపు, కొందరికి అవకాశం. వరదమ్మకి మృత్యు ఒక స్టేట్మెంట్. కొడుకు మీద ఆమె ప్రేమ పరాకాష్ట. అది సంకేతం మాత్రం. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచినా ఆ మృత్యు ఒక జ్ఞాపకాలే. అంతకన్నా మరే అవకాశం లేదు. అది ఒక నిర్దిష్టమైన స్టేట్మెంట్. ఆ తల్లి కొడుకుని ఎంతగా ప్రేమిస్తోంది. చెప్పగలిగినంత భాష, భావనా పటిమ ఆమె దగ్గర లేదు. నిజానికి అవసరం లేదు. మృత్యుని ఓ పండగలా ఆహ్వానించేంత ప్రేమిస్తోంది ఆ తల్లి. కానీ ఆ కొడుకెక్కడ? పిట్స్బర్గ్లో కాన్ఫరెన్స్ నుంచి హోటల్ గదికొచ్చి నిద్ర పట్టక నానా యాతనా పడుతున్న తిరుమలకి ఫోన్లో పాడు చెప్పింది. తిరుమలకి 1000 వోల్టుల షాక్ తగిలినట్టు తుళ్ళిపడి కూర్చున్నాడు. ఇప్పటికి రాత్రి 11. కిటికీలోంచి బయటకు చూశాడు. సెప్టెంబరు చలి గజగజలాడిస్తోంది. వెంటనే ఎయిర్పోర్టుకి ఫోన్ చేశాడు. ఉదయమే అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం 6 గంటలకుంది న్యూయార్క్ చేరడానికి. అప్పటికప్పుడు ఫోన్లోనే అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాడు ప్రయాణానికి. పాడొస్తుందా? ప్రస్తుతం రాలేదు. 2వ సెమిస్టర్ పరీక్షలున్నాయి నాన్సీకి. తనకి తెలియని దశలో పుట్టిన మొదటి క్షణాల్లోనే కాదు, ఇప్పుడు శాశ్వతంగా అంబెలికల్ కార్డు తెగిపోయినట్టు అనిపించింది. 12, 1, 2, 3 గంటలు లెక్క పెడుతున్నాడు. మంచు కురిసే పల్చటి తెలివెన్నెలలో పసితనమంతా టెలిఫిల్మ్లా తిరిగింది. ఎక్కడి శ్రీకూర్మం, ఎక్కడ పద్మనాభం, ఎక్కడ పిట్స్బర్గ్. జ్ఞాపకాల దారాలు ఎంత పొడుగు, ఆత్మీయతల పీఠముళ్ళు ఎంత బలమైనవి. ఆ తల్లి సమక్షంలో ఆ క్షణంలో వాలిపోవడానికి మనసు పడే యాతన. హోటల్ కిటికీలో కూర్చుని అమ్మా అంటూ బోరుమన్నాడు. ఓదార్చడానికి ఎవరూ లేరు. బంగారపు జీవితాన్ని దాదాపు 30 సంవత్సరాల పాటు పంచిచ్చిన అమెరికా ఆ ఒక్క విలువైన క్షణాన్ని ఇవ్వలేకపోతుంది. ఎయిర్పోర్టుకి వెళ్లడానికి క్షణాలు లెక్కబెట్టాడు. 3 గంటలకే సూట్ వేసుకున్నాడు. తను బయలుదేరుస్తున్నట్టు పోలా పైడితల్లి నాయుడు ఫోన్కి సమాచారం అందింది. ఒక్కసారి తండ్రితో మాట్లాడగలిగితే. సుభద్రాచార్యులు వారెక్కడా? భార్య పక్కనే కూర్చుని వరదమ్మ చెవిలో తిరుమంగై ఆళ్వారుల శ్రీ మాలికాస్తుతి చదువుతున్నారు. సెలవు తీసుకున్న జీవుని తరింపజేయడానికి చైతన్యమూర్తి అయిన జీవుడు పడే వేదనది. ఫోన్ దగ్గరికి పిలవడానికి సాహసించలేకపోయాడు తిరుమల. గంట ముందే హోటల్ మెట్లు దిగిపోయాడు తిరుమల. అప్పటికి అర్థమైన విషయం. రాత్రి కురిసిన మంచుకు కార్లన్నీ కదపడానికి వీల్లేకుండా బిగుసుకుపోయాయి. పెట్రోలు కదల్లేదు. ఇంజను పలకలేదు. కంగారు పడిపోయాడు. ఆ సమయంలో బయట పెట్ట మనిషి కూడా లేరు. ఎవరి సహాయము అడిగే అవకాశం లేదు. సమయం గడిచిపోతోంది. కారు కింద న్యూస్ పేపర్ చింపి మంట పెట్టాడు. ఇంజను వేడెక్కితే కదిలితే తేలిగ్గా 45 నిమిషాల ప్రయాణం. ఏం చేసినా కారులో చలనం లేదు. హోటల్లోకి పరిగెత్తి సెంట్రీని పిలిచాడు. ఏదో అడవుల నుంచి తప్పించుకున్న మనిషిని చూసినట్టు చూశాడు తిరుమలని. ఈ సమయంలో ఎవరూ బయటికి రావాలని ప్రయత్నం చేయరు.
సెంట్రీ అడగలేదు. అయినా అమ్మ పోయిందని చెప్పాడు. సెంట్రీ జాలిపడ్డాడు. కాని కాలు కదపలేదు. హోటల్ కౌంటర్ దగ్గరికి పరిగెత్తి నైట్ డ్యూటీ అసిస్టెంట్లు నల్లపిల్ల లీజా మీద కేకలు వేశాడు. వెంటనే మెకానిక్ కావాలన్నాడు. కొని మరో కారు దొరుకుతుందా? ఎంత డబ్బైనా ఇస్తాను. ఇక్కడ 30 సంవత్సరాలు అమెరికాలో గడిపిన జీవితాన్నంతటినీ ఇస్తాను. పూర్ ఫెలో, ఆ అవకాశం ఏనాడో మించిపోయింది. ఈ ప్రయాణంలో విలువ, ఆ సమయంలో తల్లి చచ్చిపోయిన నిస్సహాయత అతన్ని పిచ్చివాణ్ణి చేసింది. కారుని కాలుతో తన్నాడు. కనిపించిన వాళ్ళందర్నీ తిట్టాడు. అందరూ అతన్ని అర్థం చేసుకుని అతని తిట్లని భరించారు. అతని తల్లి చచ్చిపోయింది. ఆమె సమక్షానికి తీసుకెళ్లే విమానం తప్పిపోయింది. కారు మధ్యాహ్నం 11 గంటలకు కదిలింది. అంతవరకు కప్పు కాఫీ కూడా తాగలేదు. కారులో దూకి ఎయిర్పోర్టుకి దూసుకుపోయాడు. అక్కడ తెలిసిన విషయం విచిత్రంగా పిట్స్బర్గ్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ రోజు బయలుదేరగలిగిన ఆఖరి విమానం తిరుమల ఎక్కవలసిందే. ఆ తర్వాత మంచు వర్షంలో ఎయిర్పోర్టు రన్వే కూరుకుపోయింది. ఎప్పుడు విమానాలు వెళతాయి ఏమో, ఎవరికీ తెలీదు. ఇండియాలో ఈ 30 ఏళ్లలో అతను రాకపోతే ఆగిపోయేది ఒక్క పనే. మిగతా ఏ పని ఆగదు. తల్లికి సంస్కారం కొడుకు చెయ్యాలి. అది హక్కు, అది శాస్త్రం, అది యోగం, అది సుకృతం. ఆచార్యుల వారికి ఆ హక్కు లేదు. పుత్రుడు చేయగా పురుషుడు చూడాలి, అంతే. మృత్యువు సమవర్తి. ఎవరి విషయంలోనూ ఏ పక్షపాతం చూపదు. బ్రతికుండగా మనుషుల్ని దూరంగా నిలిపిన ఆచారాలు, సాంప్రదాయాలు, ఆంక్షలు అన్నింటినీ మృత్యువు జయిస్తుంది. శ్మశానంలో వెట్టివాడే పవిత్రమైన అగ్ని సంస్కారానికి సమిధనందించేది. మృత్యు విముక్తి. ఆండాళ్లు మొదటిసారిగా స్వేచ్ఛగా తల్లి శవం మీద పడి భోరుమంది. పెళ్లి చేసుకున్న క్షణంలోనే తల్లి ఆదరణని, స్పర్శని, పలకరింతని కావలసినంత ఆశించింది ఆ పిల్ల. ప్రాణముండగా తల్లివ్వలేని ఆ అదృష్టాన్ని మృత్యువిచ్చింది. మృత్యువు ప్రేమమూర్తి. ఏడుస్తున్న కొద్దీ ఆండాళ్లు మనసు తేలికైంది. ఇప్పుడే తల్లికి మరింత దగ్గరైనట్టు అనిపించింది. మధ్యాహ్నానికి మళ్లీ టెలిఫోన్లో తీగలు కదిలాయి. అమెరికా నుంచి తిరుమల రావడం లేదు. మరో 40 గంటల్లో ఏ పరిస్థితుల్లోనూ రాలేడు. ఆచార్యుల వారు నవ్వారు. వరద, ఇంత పుణ్యోత్మురాలివి, కొడుకు చేతుల మీదుగా వెళ్లిపోయే ఆ కాస్త పుణ్యం చేసుకోలేదా అన్నారు భార్య చెవిలో. కర్మకాండ ప్రారంభమైంది. ఆచార్యుల వారు స్నానం చేసి తడిబట్టతో కూర్చున్నారు. ఎన్నిసార్లు నదిలో తనతో స్నానాలు చేశాడు? ఎక్కడ? తిరుమల. ఆనాటి కర్మకాండంతా తిరుమలది. తను ఆ కొడుకి ప్రత్యామ్నాయం. అంతవరకు దగ్గరగా ఉన్న ఆండాళ్ళుని దూరంగా తీసుకుపోయాడు కూర్మయ్య. ఆ వీధిలో అమ్మవారి ఊరేగింపు కూడా అంత వైభవంగా జరుగుండదు. అంత ఘనంగా ఏర్పాట్లు చేయించారు పోలా పైడితల్లి నాయుడు. ఆ తల్లికి ఎంతమంది రుణపడిపోయారో. ఇందరి రుణాన్ని ఆమె ముందు ముందు ఎలా తీర్చుకుంటుందో. బుల్లిరాజు గారు, బుచ్చియమ్మ, జైవాణి, కైకవసి, నవనీతం, పద్మనాభం ఊరంతా ఆ వీధిలో ఉంది. కాని అంతమంది మధ్య సుభద్రాచార్యులు వారు ఒంటరి. ఆయన పక్కన ఆ క్షణంలో ఉండాల్సిన ఒకే ఒక్క వ్యక్తి లేడు. తిరుమల ఏం చేస్తున్నాడు? పిట్స్బర్గ్ ఎయిర్పోర్ట్లో ఓ మూల కూర్చుని తల్లిని గుర్తు చేసుకుని ఏడుస్తున్నాడు పసిపిల్లాళ్ళ. జీవితంలో చాలా అదృష్టాలు ప్రపంచంలో ఎక్కడ వెతుక్కున్నా దొరుకుతాయి. జర్మనీలో, ఇంగ్లాండ్లో, అమెరికాలో, సింగపూర్లో, ఎక్కడైనా సరే. కానీ జీవితంలో విలువైన బాంధవ్యాల గుర్తులు కావాలంటే మనం మళ్ళీ ఆ రూట్స్ దగ్గరికే పోవాలి. ప్రఖ్యాత షెహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ కాశీవాసి. ఆయన్ని అమెరికాలో నివాసం ఏర్పరుచుకోవడానికి ఆహ్వానించారట. అన్నీ సమకూరుస్తామన్నారట. అన్నీ ఇస్తారు సరే, అక్కడ గంగానదిని ఇవ్వగలరా అన్నారట ఆయన. అమెరికాలో అన్నీ దొరుకుతాయి. దూరమైన తల్లి ఆఖరి చూపు దొరకదు. మనసారా బూరుమండానికి దుఃఖమనే ఐశ్వర్యం దొరకదు. ఇవి పోగొట్టుకున్నప్పుడే గుర్తుకొచ్చే విషయాలు. కాశీ విశ్వేశ్వరుడికి కోతవేటు దూరంలో బతికే మహా సంగీత విద్వాంసుడికి గంగమ్మ తల్లి మరి దేనితోనూ సరితోచలేని అలౌకికమైన అనుభూతి. ఆయన ఇప్పటికీ ఓ మారుమూల గల్లీలో నులక మంచం మీద కూర్చుని రామ్కలి పాడుకుంటూనే ఉన్నాడు ఆనందంగా. ఆ ఆనందాన్ని క్లింటన్ దొరగారి వైట్ హౌస్ జీవితం ఇవ్వదు. మరో 48 గంటల తర్వాత న్యూయార్కు చేరాడు తిరుమల. ఈ 48 గంటలు పిచ్చివాడిలా ఇండియా ఎలా చేరాలి అన్న ఒక్క ప్రశ్నని పార్కింగ్ అసిస్టెంట్ దగ్గర నుంచి లుఫ్తాన్సా జనరల్ మేనేజర్ దాకా అడిగాడు. 50 సార్లు ఇండియా మాట్లాడాడు. 100 సార్లు పాడ్ని పలకరించాడు. ఇక్కడ జరిగిందంతా రాఘవాచారి గారు చెప్తూనే ఉన్నారు. ఇండియా ఎలా చేరాలని తిరుమల ఎవరినైనా అడగడం మరిచిపోయాడు. వాక్యం చివరికొచ్చేసరికి భోరుమంటున్నాడు. అందరూ షాక్ అయ్యారు. తిరుమల విచిత్రమైన డెలీరియంలో పడిపోయాడు. చివరికి
నైగేరియన్ ఎయిర్లైన్స్లో ఆఫ్రికా వచ్చి ఎమిరేట్స్ విమానంలో ఢిల్లీ చేరాడు. అక్కడి నుంచి హైదరాబాదు, అక్కడి నుంచి విశాఖపట్నానికి ఆ రోజు విమానం లేదు. టాక్సీ మాట్లాడుకుని అందులో కూలబడిపోయాడు. సుభద్రాచార్యులు వారు 4వ రోజు కర్మకాండకి వెళ్ళినప్పుడొచ్చాడు తిరుమల. వరదమ్మకి సరైన ఫోటో ఏనాడు ఎవరూ తీయలేదు. తను అమెరికా నుంచి వచ్చిన కొత్తలో ఆండాళ్ళని ఎత్తుకున్న ఫోటో ఒకటి తీశాడు. దాన్ని గుమ్మంలో చూడగానే కుప్పలా కూలిపోయాడు. ఆచార్యులు వారు ఇంట్లో లేరప్పుడు. నవనీత ఉంది. మాసిన గెడ్డంతో 20 రోజులు జబ్బు లంకణాలు చేసిన మనిషి ఎలా ఉంటాడు? తిరుమలని చూడగానే కంగారు పడిపోయింది నవనీతం. చినబాబు అంది. ఊబిలో కూరుకుపోతున్న వాడికి ఊతం దొరికినట్టు ఆమెని పొదివి పట్టుకుని పసిబిడ్డలా బౌరుమన్నాడు. ఆచార్యులు వారు మరో గంటకి తడిబట్టతో వచ్చారు. వరండాలో తిరుమలని చూశారు. మొదటిసారిగా ఆయన గుండె వణికింది. ఆఖరి క్షణాల్లో అమ్మ నువ్వే వెళ్ళిపోయిందిరా చిన్నా అన్నారు. అలాగే స్తంభానికి చేరబడి దుఃఖంలోంచి బయటపడ్డానికి ద్వయమంత్రాన్ని ఆసరా చేసుకున్నారు ఆచార్యులు గారు. మిగతా 5 రోజులు శ్రాద్ధ విధిని కొడుకుతో జరిపించారు సుభద్రాచార్యులు. ఇద్దరూ కలిసి వెళ్లి గోదావరిలో వరదమ్మ అస్థికల్ని నిమజ్జనం చేశారు. సపండీకరణం పూర్తయింది. దానాలు ఘనాతి ఘనంగా చేశాడు తిరుమల. అమ్మ పేరు చెప్పి గోమాతని లేదోడని సద్బ్రాహ్మణుడి చేతిలో పెడుతుంటే మీ అమ్మ పున్నామనరకం సుగమంగా దాటుతుంది బాబు అన్నాడు ఆశీర్వదిస్తూ. అదేంటో తిరుమలకి తెలీదు. అమ్మ ఇంకా దూరమైపోతుంది. కళ్ల ముందు తెరలు కట్టాయి. ఆ రోజు ఉదయమే బయలుదేరి పద్మనాభం వెళ్లి తండ్రితో స్నానం చేసి గోస్తాని తీరం, కుంతీమాధవస్వామి ఆలయం, ప్రస్తుతం పాడుపడిన పాత ఇల్లు చూశాడు. ఇంటి ముందు కుంకుడు చెట్టు నీడలో కూర్చుని చిన్ననాటి జ్ఞాపకాల్ని వల్లెవేసుకున్నాడు. వైకుంఠ సమారాధనకి దూరమైన వాళ్ల పంక్తుల్ని వేరు చేసి అదరువుల్లో ఏ లోటు చేయకుండా విందు చేశారు. అయినా ఆ తల్లికి ఏం తక్కువ? మిగిలిన లోటల్లా కొడుకే. మరొకసారి జీవించే అవకాశం ఇచ్చి 4 సార్లు డెట్రాయిట్లో లక్షల ఉద్యోగం ఇస్తే సమయానికి తల్లి సమక్షంలో ఉండగలిగే ఆ తృప్తిని, ఆ క్షణాల్ని నష్టపోతాడా? ఏమో. ఈ ప్రశ్నకి తిరుమలలాంటి ఏ నేరమూ చేయని వేలాది మందిని అడగాలి. భార్య అర్ధాంగి, శరీరంలో సగభాగం, జీవితంలో అయితే ఇంకా ఎక్కువ భాగమే. అర్ధనారీశ్వరుడి భావనకి మూలం ఇదే. భార్య లేని జీవితం సంపూర్ణం కాదు. మగాడు ఏ పనికైనా అనర్హుడే మూడులా జీవించడానికి తప్ప. ప్రజాభిప్రాయానికి తల వంచి భార్యని అడవులకు పంపిన శ్రీరామచంద్రుడు వంటి ఏక పత్నివ్రతుడు కూడా పాత పెళ్లాన్ని ఏదో రూపంలో పునరుద్ధరించుకోవలసి వచ్చింది. కాంచన సీతని పక్కనుంచుకునే అశ్వమేధం చేశాడు. లేకపోతే పురుషుడికి ఆ అధికారం లేదు. లౌకిక సామాజిక కర్మకాండకే కాదు, పారమార్థిక సాధనకు సహధర్మచారిణి అగత్యం ఉంది. భార్య లేనిదే ఏ పితృకర్మకైనా పురుషుడు అనర్హుడు. అందుకనే శారీరకమైన లౌక్యం కోసం కాక ధర్మార్థ పరిరక్షణకే పురుషుడు పూర్వపు రోజుల్లో 2వ పెళ్లికి సిద్ధపడింది. వరదమ్మ లేకపోయాక సుభద్రాచార్యుల వారి కథకి కాళ్ళు చేతులు లేవు. ఏనాడు అమెరికాకి వెళ్లడం ఆయనకిష్టం లేదు. ఇప్పుడిక దృష్టి కూడా అటు పోలేదు. రమ్మన్నాడు తిరుమల. ఆచార్యులు నవ్వారు. ఈ కట్టె లీలా విభూతిని విడిచి నిత్య విభూతిని చేరాలి. దానికి అమెరికా అయినా ఒకటే, అయోధ్య అయినా ఒకటే. నీ దారి నా దారి కలవదు, నన్నిలా ఉండని అన్నారు. అమ్మ పోవడంతో చాలా బంధాలు తెగిపోయినట్టు అనిపించింది తిరుమలకి. 2 తరాల మధ్య అందమైన వంతెన స్త్రీమూర్తి. తండ్రిని ఒప్పించడం తిరుమలకి తెలీదు. నిరాశతోనే విమానం ఎక్కాడు. ఎక్కే ముందు పరోక్షంగా 100 మందికి నాన్నగారిని అప్పగించాడు. అందులో పోలా, పైడితల్లి నాయుడు, బుల్లిరాజు, కైకవసి అంతా ఉన్నారు. పెళ్లిలో ఆడపిల్లని మెట్టినింటికి అప్పగిస్తూ ఇంట్లో పరిచారికల చేతులకి పాలు రాసి పిల్ల చేతునుంచుతారు. కొత్త ప్రపంచంలో ఆ ప్రాణి అవసరం ఆమెని ఓదారుస్తుందో సేద తీరుస్తుందో అని కన్నవారి తపన. అది మెట్టినింటికి వెళ్లాల్సిన ఆడపిల్ల విషయంలో. ఇక్కడ తిరుమల మెట్టినిల్లు అమెరికా. అక్కడి నుంచి తిరిగొచ్చే అవకాశం లేదు కనుక ఇక్కడ అంపకాల అగత్యం తప్పలేదు. ఆచార్యుల వారికి పెరుమాళ్ల ఆరాధనకి కైంకర్యాన్ని సిద్ధం చేసుకోవడం కొత్త కాదు. మడిబట్ట ఆరవేసుకోవడం కొత్త. నలినాక్షమాల పెరిగిపోతే నల్లదారంతో అతుకులు వేసుకోవడం కొత్త. తీర్థవటిని చేబూని వరద అని ఈ 50 ఏళ్ళు అలవాటైన పిలుపు పిలిస్తే వరద రాకపోవడం కొత్త. కొడుకు కూతురు దూరమైనప్పుడు ఆయన జీవితంలో తడుముకోలేదు. మనసులో వాళ్ల ఆత్మీయతను వెతుక్కున్నారు. కాని ఇప్పుడు ప్రతి క్షణం ఇల్లాలి జ్ఞాపకాలు అడ్డం పడుతున్నాయి. అలవాటుగా కాల్చిన 3వ రొట్టె కూడా నా సంగతేంటని అడుగుతోంది.
నవ్వుకున్నారు ఆచార్యులు వారు. జీవితంలో సాయంకాలము గడిచిపోయింది. ఇప్పుడిక మసక చీకటి ఆవహిస్తోంది. 2 సార్లు కళ్ళు కనిపించక వసారా తలుపుకి నుదురు కొట్టుకున్నారు. ఒక్కో రోజు ద్వయమంత్రం పఠిస్తూ ఆకలిని మరిచిపోతున్నారు. ఆకలి అవసరాన్ని గుర్తు చేసే సందర్భంలో వంట చేయడం మరిచిన విషయం గుర్తుకొస్తోంది. మంచినీళ్లు గటగటా తాగి మళ్లీ పెరుమాళ ధ్యానంలో నిమగ్నమవుతున్నారు. జీవితం లై తప్పింది. భార్య పోయాక భర్త తన సొంత ఇంట్లోనే పరాయివాడు. తన అవసరాన్ని గుర్తుపట్టే స్నేహితురాలు లేదు. బయటికి చెప్పలేకపోయినా సుభద్రాచార్యులు వారు మరింత అంతర్ముఖులైపోయారు. కొడుకు పలకరింతలకి ఎదురు చూడడం మరిచిపోయారు. చూపుతో పాటు శ్రవణ శక్తి కూడా తగ్గింది. ఇప్పుడిప్పుడు ఆచార్యుల వారితో ఆహారాన్ని పంచుకునే ప్రాణి మరొకటి ఆ ఇంట్లో తోడైంది. అది ఓ పిల్లి. ఎక్కువ సందర్భాల్లో ఇప్పుడిప్పుడు దాని కడుపే నిండుతోంది. చూసేవారికి ఆయన మంచి చెడ్లు పరిశీలించే రాఘవాచార్యుల వంటి వారికి ఖాళీగా ఉన్న పాల గ్లాసు, శుభ్రంగా కడిగినట్టున్న రొట్టెపళ్ళెం తృప్తిని కలిగించేవి. ఇలా ఎంతకాలం? తిరుమల ఆండాళ్లు చివరగా వరదమ్మ పోయాక సుభద్రాచార్యుల వారు విశాఖపట్నంలో ఏం చేస్తున్నట్టు? ఏం చెయ్యాలో, ఏం చేస్తే తన బాల్యమిత్రుని మనసుకి ఉపశమనం కలుగుతుందో తెలియని బుల్లిరాజు గారికి ఈ ప్రశ్నకి సమాధానం తట్టింది. తట్టిందే తడుగా విశాఖపట్నం పొరుగునొచ్చారు. తనతో పాటు ఇన్స్పెక్టర్ వడ్లమాని కామేశ్వరరావుని తీసుకొచ్చారు. కామేశ్వరరావు ఎందుకు? విషయాన్ని అరటిపండులో ఒలిచినట్టు చెప్పే సామర్థ్యం కలవాడు. ఏ సమస్యకైనా అతి సున్నితమైన పరిష్కారాన్ని చూపగలిగినవాడు కనుక. పైగా ఆచార్యుల వారిని ఒప్పించే భాష తన దగ్గర లేదు. విశాఖపట్నం వచ్చి చాలా దూరం చేసుకున్నారు మీరు పిల్లల్ని, భార్యని. ప్రయత్నించినా వాళ్ళు ముగ్గురు తిరిగి రారని మీ మనసు ఒప్పుకోవడం లేదు. తిరిగి వస్తారేమోనన్న ఆలోచన ఇక్కడ బలవత్తరంగా ఉంటుంది. పద్మనాభం, పోదాం పదండి అన్నారు బుల్లిరాజు గారు. నవ్వారు ఆచార్యులు గారు. అక్కడ మాత్రం ఏముంది? మీ చిన్నతనం ఉంది. ఆనాటి జ్ఞాపకాలున్నాయి. అంతకుమించి కుంతి మాధవస్వామి ఉన్నాడు. స్వామి పేరు వినగానే సుభద్రాచార్యుల వారికి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. స్వామికి సేవలు బాగా జరుగుతున్నాయా అని పలవరించారు. లేదు, మీరు వెళ్ళాక నేను అటు వెళ్లడం మానుకున్నాను. ఇప్పుడున్న అర్చకుడు ఆపద్ధర్మంగా చేస్తున్నాడు. ఓ కుటుంబాన్ని వీధిన పారేయడం ఇష్టం లేక నేను కళ్ళు మూసుకున్నాను అన్నారు రాజుగారు. మీకు చెప్పవలసిన వాణ్ణి కాను. జీవితమంతా ఒకేలా సాగదు. మనసు మదన పడే సమయంలో మనసుకి ఉపశమనపరిచే గతంలోకి పారిపోవాలి. ముందు కాలం తక్కువ కనుక అన్నాడు కామేశ్వరరావు. నిజాన్ని అంత నర్మగర్భంగా చెప్పాడు. సాయంకాలం కూడా దాటిపోతోంది జీవితానికి. మిగిలిన ఈ కాస్త జీవితం పక్కవాడికి తనకి సమస్య కాకుండా చూసుకుని వెళ్ళిపోవాలి. చూడాల్సిన వ్యక్తి, ధైర్యాన్నిచ్చే వ్యక్తి ఈ దేశంలో లేడు. మనిషి జీవితాన్ని అతని వానప్రస్థం చెబుతుంది. మధ్య వయసులోనే తల్లిదండ్రుల్ని ఆఖరి వయసుకు నెట్టేసే సంతతి పెరుగుతోంది. నిట్టూర్చారు ఆచార్యులు వారు. ఉన్నామనరకం కొడుకు అవసరం మన పెద్దలు నిర్దేశించింది ఎందుకో తెలుసా రాజుగారు? ఈ కట్టెలోంచి ప్రాణం లేచిపోయాక ఈ కట్టె వల్ల సమాజానికి జరిగే హాని ఎక్కువగా ఉంది. పోయినవాడు చేసుకోలేంది ఒకే ఒకటి మిగిలిపోతుంది. ప్రాణం లేని తన శరీరానికి సంస్కారం. అది అదృష్టం కాదు, బాధ్యత. సమాజం పట్ల బాధ్యత. పోయాక ఏ విధంగానూ చేసుకోలేని ఈ పని ఎవరు చేయగలరు? జన్మనిచ్చిన కొడుకు. దానికి కర్మ సిద్ధాంతంతో వేసిన అందమైన పీఠముడి పున్నామ నరకం. పోయేవారికి తను పోయాక తనని పెట్టి పోషించగల ఈ గెడ్డకి తన వల్ల ఏ కీడు జరగదన్న నమ్మకం కొడుకు సమక్షం. అది ఎలాగూ దక్కని వ్యక్తికి గొప్ప స్నేహితుడి కంటే ముఖ్యులు ఎవరున్నారు? ఇప్పుడు అడగందే కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి ఆచార్యులు గారికి. రాబోయే అంతిమ కాలంలో తనక నమ్మకాన్ని కలిగించగల ఆప్తుడు తమ ఊరికి ఆహ్వానిస్తున్నాడు. పోయాక జరగాల్సిన సంస్కారం కూడా బతికున్నప్పుడు మనిషి చూడాల్సిన సామాజిక బాధ్యతే. వస్తాను రాజుగారు, కాని పద్మనాభం రాను. ఉండి స్వామిని సేవించుకోలేని స్థితి. పువ్వులు పూయని చెట్టని తెలిసి కూడా పెరట్లో పెంచకండి అన్నాడు. మరో మాట మాట్లాడకుండా ఎగిరి గంతేసి మాయమైపోయారు బుల్లిరాజుగారు. పోగొట్టుకున్న వస్తువు మళ్లీ దొరికినంత ఆనందపడిపోయారు. ఆ వస్తువుని దక్కించుకునే ప్రయత్నం చెయ్యాలి. పద్మనాభం ప్రాంతమంతా క్షత్రియుల పొట్ట. ఆదరించడంలో, ఆశ్రయం ఇవ్వడంలో జన్మతః సంస్కారాన్ని అనుచాననంగా అందుకున్న కుటుంబాలు. మాట చెప్పిందే తడువుగా మేమంటే మేమని అంతా ముందుకొచ్చారు. ఆచార్యుల వారి పట్ల ఇంత గౌరవ ప్రపత్తులు ఇంతమందికున్నాయా అని ఆశ్చర్యపోయారు బుల్లిరాజుగారు. ఆచార్యుల వారు ప్రస్తుతం తన పని తను చేసుకునే స్థితిలో ఉన్నారు. అలా ఎక్కువ కాలం ఉండరు.
ఆ దశలో ఆయనకన్నీ జరగాలి. జరిపించే పెద్దరికం, భిక్షత ఉన్న కుటుంబాలు కావాలి. పాండ్రంగి సాగి మహాదేవరాజు గారికి కబురు పంపించారు. విషయం 4 ఊళ్లలో పొక్కింది. కబురు రాగానే విజయగర్వంతో బండి కట్టించుకుని పద్మనాభం వచ్చేశారు మహాదేవరాజు గారు. తనతో పాటు కరణం, గుడిమెళ్ల సత్యనారాయణ గారిని వెంటబెట్టుకొచ్చారు. మీ ఊళ్ళో ఆచార్యులు గారిని ఉంచుకోవాలి అని ఆదేశించారు బుల్లిరాజు గారు. ఊరిలో మూల విరాట్టుని ప్రతిష్ఠ చేసినంతగా పొంగిపోయారు మహాదేవరాజు గారు. మరి ఆచార్యులు గారి అనుపనులన్నీ ఎవరు చూస్తారు? అదిగో వాడు అన్నారు రాజుగారు గర్వంగా గుమ్మం వైపు చూపిస్తూ. వెనక మండుతున్న ఎండలో సాతాని గురయ్య ముఖం స్పష్టంగా తెలియలేదు. గురయ్య 5.5 అడుగుల మనిషి, సన్నగా పంచికట్టుతో, వెలుగు మధ్య కలుపు చారలాగా మరో ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ల కనిపించాడు. వీడి ముత్తాతలెప్పుడో మునివారిపేట వచ్చి స్థిరపడ్డారు. నిజానికి మా ముత్తాతగారు దేవుడు రాజుగారు వీళ్ళకి చిన్న ఇనామిచ్చి ఆదరించారని నాన్నగారు చెప్పేవారు. దేవుడు రాజుగారిని పొలంలో పాము కరిస్తే వీడి తాత వైద్యం చేసి బతికించాడు. వీడి నాన్న ఆ ఇనాన్ని తగలెట్టేశాడు. వీడు చక్కని మాలిష్ చేస్తాడు. ఒంటికి నూనె పట్టించి నదిలో కూర్చోబెట్టి కుంకుళ్లతో స్నానం చేయిస్తాడు. ముల్లుకొట్ల సదాశివదాసు పాటలు, ఆధ్యాత్మ రామాయణం పాడతాడు. ఏదైనా పని చెబితే అది చెయ్యందే మంచినీళ్ళైనా ముట్టుకోడు. ఆ జన్మ బ్రహ్మచారి. అయ్యవారి కాళ్ళ దగ్గరే పడుంటాడు అన్నారు. లోపలికొచ్చి సాతాని గురయ్య బుల్లిరాజు గారికి సాష్టాంగ పడిపోయాడు. స్ఫోటకం మచ్చలు, నుదుట ఎర్రని నామం, ముందు 2 పళ్ళు ఊడిపోయాయి. 50వ పడిలో ఉన్నాడు. ఎప్పుడూ నవ్వుతుండే ముఖం. ఇప్పుడు నమ్మకం కుదిరింది. ఆచార్యులు గారిని మీ ఊరిలో ఉంచుతాను. బ్రాహ్మణ వీధిలో మంచి ఇల్లు చూడండి అన్నారు రాజుగారు. ఆ పని చేసుకొచ్చాను. యనమండ్ర బుచ్చిరాయుడు గారిని పంచాయతీ స్కూల్లో తెలుగు పాఠాలు చెప్తారు. ఆయనకి సంతానం లేదు. తాతలిచ్చిన మండుబాలోగిలి ఆచార్యులు గారికి ఇస్తామన్నారు. ఆ సాయంకాలమే బుల్లిరాజు గారు మహాదేవరాజుని, సాతాని గురయ్యని వెంటబెట్టుకుని విశాఖపట్నం బయలుదేరారు. సుభద్రాచార్యుల వారిని చాలా సంవత్సరాల కిందట కుంతి మాధవస్వామి కార్తీక బహుళ అమావాస్య దీపోత్సవానికి చూశారు మహాదేవరాజు గారు. అప్పుడు రాజుగారికి 18 ఏళ్ల వయసు. ఆచార్యుల వారిని చూసి తండ్రి వీపు మీద చరిస్తే మొదటిసారిగా నమస్కారం చేశారు. దారివ్వండి అని ఎవరైనా అంటే ఆ రోజుల్లో చెళ్ళున చెంప పగలగొట్టే పొగరా అయింది. ఆయన నడిచాకే ఆ దారిని ఎవరైనా నడవాలి. రోజోగుణాన్ని నడినెత్తి వరకు కిరీటంలా ధరించిన మనిషి మహాదేవరాజు. వయసు, అనుభవం సత్వాన్నిచ్చింది. ఇప్పుడు రామ అంటే ఆయనకు కళ్ళు చెమ్మగిలుతాయి. కేవలం 8 ఏళ్లు కాపురం చేసి పూసపాటి రేగ ఆడపడుచు తన భార్య రామ క్యాన్సర్తో కన్ను మూసింది. ఆచార్యుల వారి 2 చేతులు పట్టుకున్నారు మహాదేవరాజు గారు. పోగొట్టుకున్న రాముల వారిని మళ్లీ ఇంటికి తెచ్చుకున్న త్యాగరాజస్వామి ఆనందం లాంటిది నా ఆనందం ఆచార్యులు గారు. మా బుల్లిరాజును చూసి ఎప్పుడూ ఈర్షపడేవాణ్ణి. 2 దేవుళ్ల రాజు అని. కుంతీ మాధవస్వామిని, సుభద్రాచార్యుల వారిని ఊరున నిలుపుకున్నాడాయన. ఇన్నాళ్ళకి నాకు దేవుణ్ణిచ్చారు, రండి మా గుండెల మీద పెట్టుకుని మీకు సేవలు చేస్తాం అంటూ గురయ్యని వారి పాదాల దగ్గర పడేసి, వీడు మీ గరుత్మంతుడు, మీరేం చెప్పినా ఏం చెయ్యమన్నా గగనానికి ఇలకో దూరం అండం తెలియని సేవకుడు అన్నారు. మరోసారి త్యాగరాజస్వామిని గుర్తు చేసుకుంటూ. ఇంత ఆప్యాయత ఏనాటి రుణం? ఆచార్యులు గారు కరిగిపోయారు. కైకవసి, నవనీతం, సంజీవి, జైవాణి, విక్టోరియా, పోలా పైడితల్లినాయుడు, రాఘవాచార్యులు, గరుడ బంగార్రాజు అంతా రథోత్సవంలో జగన్నాథుడికి అంపకం పెట్టినట్టు బోరులు తీరి నిలబడగా వడ్లమాని కామేశ్వరరావు జీపులో ఆఖరి మజిలీకి ఆచార్యులు గారు పయనమయ్యారు. పాండ్రంగి బ్రిటిష్ వారి కాలం నుంచి మొకాసా గ్రామం. దాదాపు 2000 గడప. స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు మాతామహుల గ్రామం. సీతారామరాజు అక్కడే జన్మించాడు. ఆ రోజుల్లో ఇనాం కింద పాండ్రంగి క్షత్రులకిచ్చారు. సాగి సీతారామరాజు గారి దివాన్గిరిలో మాటది. 1961 దాకా ఇది ప్రభుత్వం ఆధీనం కాకుండా ఆపారు. 1974లో సెటిల్మెంట్ అయింది. ఏనుగుపాలెం, సామయ్య వలస, మునివానిపేట, పూరపల్లి, బర్లపేట ఈ 5 గ్రామాలలో 1000 గడప ఒక ప్రాంతమైంది. గ్రామం ముందు నుంచి వచ్చిన వారికి పాద ప్రక్షాళనం చేస్తున్నట్టు గోస్తాని నది. అంతటా మామిడి తోపులు. ఊరిలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ఊరంతా వినిపిస్తుంది. ఊర్లోకి అడుగు పెట్టగానే ఎడమవైపు బ్రాహ్మణ వీధి. 8 బ్రాహ్మణ కుటుంబాలు. వేదపట్టణం, స్మారతం చెప్పుకున్న కుటుంబాలు 3. మిగతా 5 కుటుంబాలు ఉద్యోగాల వారు.
నవుడూరివారు, చావలివారు, యనమండ్ర దూరజటి కుటుంబాలు. అందులో యనమండ్ర బుచ్చిరాయుడు గారిది తొలినాటి నుంచి ఉన్న కుటుంబం. వీధిలో నడుస్తున్న పరిసరాల బ్రాహ్మణ్యం కొట్టొచ్చినట్టు తెలుస్తుంటుంది. సుభద్రాచార్యుల వారిని ఊరి పెద్దలు గోస్తాని వరకు వచ్చి పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికారు. ముత్తైదువులు అయ్యవారికి పాద ప్రక్షాళనం చేసి సన్నాయి మేళం ముందు నడవగా బ్రాహ్మణ వీధికి నడిపించుకునొచ్చారు. అలనాడు దేశంలో దుర్భిక్షం ముదురుతున్నదంటే ఓ మహానుభావుడి కాలు ఆ దేశంలో మోపితే ఆ దోషం పోతుందని ఋష్యశృంగ మహర్షిని ప్రార్థించి తెచ్చుకున్న సంస్కృతి ఇంకా చచ్చిపోలేదు. ఓ మహానుభావుడి ఆగమనం వ్యవస్థకు మేలు చేస్తుందని నమ్మే చిన్న సమాజం ఆ మూలన ఇంకా ఉంది. వార్ధక్యంలో ఉన్న ఒక్క వ్యక్తి జీవితం అంత కష్టం కానక్కర్లేదు. కాని సుభద్రాచార్యులు వంటి ఆచార పరాయణులకు అవి గడ్డు రోజులు. అందున సహధర్మచారిని దూరమై కన్నవారు కలిసిరాక మనసు గాయపడిన దశది. ఎవరు చెప్పినా వినకుండా తన వంట తనే చేసుకుని జీవనం ప్రారంభించారు. అంతకన్నా సహకరించే మార్గం ఆ గ్రామీణులకు కనిపించలేదు. వారు ఊళ్ళో ఉండడమే 10,000. బుల్లిరాజుగారు మధ్యాహ్నం 2 గంటలకు నిద్రలేచి పద్మనాభం నుంచి బండి కట్టించుకుని పాండ్రంగ్ వస్తారు. 10 మంది పెద్దలు కోడలిలో మర్రిచెట్టు గట్టు మీద చేరతారు. ఆచార్యుల వారు వస్తారు. ఆ రోజు వారేం మాట్లాడితే అదే మహాప్రసాదంగా స్వీకరిస్తారు. మళ్ళీ 5 గంటలకు తిరుగు ప్రయాణం. 6:30కి భోజనం ముగించి నిద్రకు ఉపక్రమిస్తారు బుల్లిరాజుగారు. ఇప్పటికీ ఆ ప్రాంతాలలో 7 గంటలకి ఊరంతా నిద్రపోతుంది. 8 గంటలకి రోడ్డు మీద కనిపించేవాడు తిరుగుబోతు కింద లెక్క. ఆ ఊళ్ళో రాజుగారింట్లోనే ఫోనుంది. ఆదివారంలో 6 రోజులు పనిచేయదు. మిగతా సమయంలో సరిగ్గా వినిపించదు. ఆ రోజుల్లో అమెరికా ఫోన్ కాల్ని పాండ్రంగి దాకా రప్పించగల మొనగాడు డిపార్ట్మెంట్లో లేడు. అలా గొంతు వినిపిస్తే అదొక అదృష్టంగా భావించాలి. పాండ్రంగొచ్చాక తిరుమల పలకరింతలు సాధ్యం కాక తగ్గిపోయాయి. 15 రోజులకొకసారైనా రాఘవాచారి గారు వచ్చి క్షేమ సమాచారాలు కనుక్కుని వెళుతున్నారు. తర్వాత జరిగిన 14 నెలల్లో కనీసం 2 సార్లైనా ఇండియాకు రావాలని ప్రయత్నించాడు తిరుమల. కాని 2 సార్లు ఆఫీసు పనుల కారణంగా రాలేకపోయాడు. తల్లిపోయాక చాలా బలమైన ముడి ఇండియాలో తెగిపోయినట్టు అనిపించింది. అలాగని తండ్రి మీద ప్రేమ తక్కువని కాదు. ఆచార్యుల వారి స్థితప్రజ్ఞత్వం, నిర్లిప్తత ఆయన చుట్టూ ఏదో గిరిగీశాయి. ఆయన పట్ల అమితమైన గౌరవం తల్లి పట్ల ప్రేమతో సరితోగదు. నాన్నగారు ఎలా ఉన్నారు? ఈ ప్రశ్నకి సమాధానాలు రకరకాల మనుషులు చెబుతున్నారు. సంజీవి, రాఘవాచారి, బుల్లిరాజు, ఆఖరికి కూర్మయ్య కూడా. దగ్గరగా ఉండి తండ్రిని సాకాల్సిన వయసులో దూరంగా ఉంటూ ఏం చెయ్యాలో తెలియని అవ్యస్తతలో పడిపోయాడు. ఉన్నట్టుండి బుల్లిరాజు గారికి గుండెపోటొచ్చింది. ఆరోగ్యాన్ని దెబ్బతీయలేదు గాని సాయంకాలం వేళలో పాండ్రంగి ప్రయాణానికే అంతరాయం ఏర్పడింది. ఇప్పుడిప్పుడు ఆచార్యులు గారు ఇంటికే పరిమితమైపోయారు. వంట చేసుకోవడానికి ఓపిక చాలని రోజుల్లో మంచినీళ్లు తాగి నిద్రపోతున్నారు. ఇల్లు తుడిచి కళ్ళాపు జల్లి పాలు తెచ్చే గురయ్య కూడా పూటల తరబడి భోజనం లేకుండానే ఆచార్యులు గారు గడిపేయడం గమనించాడు. సాగి మహాదేవరాజు గారికి ఈ విషయం విన్నవించాడు గురయ్య. ఎంత ఆలోచించినా ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో పెద్దలకి బోధపడలేదు. భోజనం చేయలేని పరిస్థితి రోగం, భోజనం చెయ్యని పరిస్థితి మూర్ఖం, భోజనం చెయ్యకూడని పరిస్థితి ఆచారం. కాగా వృద్ధాప్యం, అనాసక్తి, అసక్తత అన్నీ ఆచార్యుల వారిని కొంగదీస్తున్నాయి. ఎవరైనా ఆయనకి భక్తిగా భోజనం ఏర్పాటు చేయగలరు. కాని చేసి ఆయన చేత తినిపించే ధైర్యం ఎవరికీ లేదు. ఈలోగా సమస్యకి పరిష్కారం అనుకోకుండా కనిపించింది. తగరపు వలస పోస్టాఫీస్కి పోస్ట్ మాస్టర్గా పనిచేసే ఓ పేద శ్రీ వైష్ణవుల కుటుంబం పాండ్రంగిలో కాపురం పెట్టారని తెలిసింది. పాండ్రంగిలో ఎందుకు? ఆ పోస్టు మాస్టర్ గారికి ఆదాయం చాలక ఆ రోజుల్లో ఇళ్లని అద్దెకిచ్చుకోవడం పెద్ద అలవాటుగా కాని అవసరంగా కాని లేని రోజులు కాగా ఎవరైనా అలా అద్దెకిస్తే అన్నాన్ని అమ్ముకునేవాడిని చూసినట్లు చిన్నచూపు చూసేవారు. పాందుడికి చల్లనివ్వడం, అవసరానికి ఆశ్రయం ఇవ్వడం ప్రతిఫలాపేక్షతో జరపని రోజులవి. అయితే నవుడూరి వారి దొడ్డి సావిడిలో పెరటివైపు 2 గదులు వేరేగా ఉన్నాయి. అవి ఎవరూ ఉండని కారణాన పాడుబడి డిప్ప పెంకులు విరిగి జారిపోతోంది. ఆ మాట ఎవరో పోస్ట్ మాస్టర్ పెరియస్వామికి చెప్పారు. పెరియస్వామికి సరిగ్గా 10 నెలల కిందట పెళ్ళయింది. నాంచారు కాపురానికొచ్చి 5వ నెలలోనే రణస్థలం నుంచి బదిలీ అయింది. అతనికి అంతా కలిపి 52 రూపాయల జీతం.
పాండ్రంగిలో విషయం తెలియగానే పొరుగునొచ్చాడు నౌడూరి వారింటికి. నౌడూరి లక్ష్మణస్వామి గారు తమింట్లో గదుల విషయం తగరపు వలస దాకా పొక్కినందుకు ఆశ్చర్యపోయారు. పైగా ఆయన షాక్ అయిన విషయం పెరియస్వామి ఆ గదులకి అద్దెస్తానండం. అడిగిందే తడవుగా ఇచ్చేద్దామనుకున్నాడాయన. తీరా 8 రూపాయలు ఇస్తాననగానే దిమ్మెరపోయాడు. ఆ విధంగా పెరియస్వామి మకాం పాండ్రంగిలో కుదిరింది. కొత్త పెళ్లాంతో గొడ్ల చావిడి పక్కన కాపురం పెట్టాడు. రోజూ పాండ్రంగి నుంచి కాలినడకన తగరపు వలస వచ్చిపోయేవాడు. ఈ విషయం తెలిసిన సాగి మహదేవరాజు గారు మరో 3 పెద్దల్ని వెంటబెట్టుకుని నౌడూరి వారి పెరడుకొచ్చారు. అందర్నీ చూసి నివ్వెరపోయారు పెరియస్వామి, నాంచారు. వారిద్దరూ సుభద్రాచార్యుల వారి గురించి విన్నారు. నిజానికి కాపురం పెట్టిన మర్నాడే ఇద్దరూ వెళ్లి ఆచార్యుల వారికి సాష్టాంగపడొచ్చారు. ఆచార్యులు గారు తన పని తాను చేసుకోలేకపోతున్నారు. పై పనులు మా గురయ్య చేస్తాడు. మాకు చేతకాంది చేసిన చల్లనిది ఒకటుంది, వారి భోజనం. అది మీరు ఏర్పాటు చెయ్యాలి అన్నారు మహదేవరాజు గారు చెప్పలేక. మహదానంద పడిపోయారు దంపతులిద్దరూ. అంతా కలిసి ఆచార్యుల వారి దగ్గరకొచ్చారు. పెరియస్వామి పంచె దోవతీ కట్టి, నాంచారు మడిసార పొట్టు చీర కట్టుకుని ఆచార్యుల వారికి ప్రణామం చేశారు. పెరియస్వామి శ్రీ వేదాన దేశికులు నాస్య తిలకంలోని శ్లోకాలు వచ్చిన మేరకు చదివాడు. ఆచార్యుల వారి ముఖంలో ఆనందం తాండవించింది. ఆ విధంగా పరీక్షలో ఆ దంపతులిద్దరూ మార్కులు కొట్టేశారు. స్వామి, ఈ తల్లి మడిబట్టతో తమకు వంట చేసి భోజనం పంపుతుంది. దాన్ని స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి అన్నారు మహదేవరాజు గారు. నాంచారు ముక్కుపచ్చలారని పిల్ల. మెడలో ఎర్రటి పూసల దండ తప్ప ఏమీ లేదు. పేదరికంలో మేలిమి వజ్రంలా మెరుస్తోంది. పచ్చటి పసుపుతో మెరిసే ఆమె కళ్ళను చూస్తూ నీ పేరేంటి అని అడిగారు. నాంచారు అంది. దగ్గరికి పిలిచి తలగడ కింద నుంచి వరదమ్మ పగడాల దండ తీసి ఆ పిల్ల మెడలో వేశారు. ఆ పిల్ల బొగ్గలు తడిమి నాకేం చేసి పెడతావు అని అడిగారు. నాంచారు ఆనందంతో ఉణికిపోయింది. మీరేం కోరినా చేస్తాను సామి అంది కాళ్ల మీద పడి. వంకాయ కాల్చి పులుసు పచ్చడి చేసి పట్టుకురా, నీ చేత్తో పెడితే తింటాను అన్నారు. అక్కడున్న అందరి కళ్ళు ఆనందంతో చెమర్చాయి. ఆచార్యులు గారికి ఆ పిల్ల నిలబడిన చోట 100 మంది ఆండాళ్లు కనిపించారు. కంటతడికి అంత శక్తుంది. అది మొదలు మరో 10 నెలల పాటు అయ్యవారికి ఆరగింపు నాంచారు చేతుల మీదగానే. ఉదయమే సూర్యోదయానికి పూర్వం ఆచార్యులు గారింటికి పెరియస్వామి, నాంచారు వస్తారు. ఇద్దరూ స్నానం చేస్తారు. పెరియస్వామి తిరుప్పాలాండు చదువుతాడు. 6:30 అయ్యేసరికి వంట పూర్తి చేసి ఇద్దరూ సెలవు తీసుకుంటారు. 3వ రోజుకి విశాఖపట్నం నుంచి మంచి ర్యాలీ సైకిల్ తెప్పించారు మహదేవరాజు గారు. గురయ్య పోస్టు మాస్టర్ గారి ఇంటి ముందుంచాడు. రాజుగారు ఇచ్చి రమ్మన్నారు అన్నాడు. ఆ విధంగా పాండ్రంగి నుంచి తగరపు వలసకి పెరియస్వామి ప్రయాణాన్ని సుగమం చేశారు. 10 నెలల తర్వాత ఏముంది, నాంచారు నీళ్లు పోసుకుంది. రోజురోజుకి బరువెక్కే నాంచారుని గమనించారు సుభద్రాచార్యులు వారు. ఈ 10 నెలల్లో ఆయన ఆరోగ్యం మెరుగైంది. రోజూ ఆ దంపతుల రాకకు ఎదురు చూసేవారు. ఈ దశలో జడభరతుడికి లేడిపిల్ల మీద లాంటి మమకారం ఆ దంపతుల మీద ఏర్పడింది వారికి. రాను రాను ఈడిగిల పడుతున్న నాంచారుని చూసి నీకెవరూ లేరా తల్లి అన్నారు. ముఖలింగంలో మేనమామున్నాడు. ఆ అమ్మాయిని దింపిరా, రేపట్నుంచి నాకు భోజనం వద్దు అన్నారు ఆచార్యులు వారు. ఆయన ఆజ్ఞని శిరోధార్యంగా భావించాడు పెరియస్వామి. పురిటికి వెళుతూ సుభద్రాచార్యుల వారికి ప్రణామం చేసింది నాంచారు. కొడుకుని ఎత్తుకురామ్మా అని పెరియస్వామి వైపు తిరిగి కొడుక్కి ఏం పేరు పెడతావు అన్నారు. సుభద్రాచార్యులు నవ్వారు. మా తాతగారు పరమ నిష్ఠా గరిష్ఠులు. ఆయన పేరు కుంతీనాథాచార్యులు. జ్ఞాపకాల తెర కళ్ల ముందు జారింది. మమకారం పెద్ద కారాగారం. ఆకలి తీరడానికి అన్నం పెట్టడం పెద్ద రుణం. పుట్టబోయే బిడ్డకి పూర్వీకుల పెద్దరికానికి పీటముడులు వేస్తుంది మమకారం. నాంచారు పురిటికి వెళ్ళిపోయింది. భార్యని పుట్టింట్లో విడిచి 3వ రోజునే తిరిగొచ్చాడు పెరియస్వామి. యథాప్రకారం ఉదయమే వచ్చి స్వయంగా వంట చేసి ఆచార్యుల వారికి నమస్కరించి సెలవు తీసుకునేవాడు. మళ్లీ నిరాసక్తులయ్యారు ఆచార్యులు గారు. ఆ దశలో నాంచారు పాత్ర మరో బంగారు కళని మిగిల్చిపోయింది. ఆ తర్వాత భోజనం మీద పెరియస్వామి మీద ఎక్కువ ఆసక్తి చూపలేదు. ఉన్న రోజున తినేవారు, లేని రోజున అలానే పడుకునేవారు. పెరియస్వామి, ఊరి పెద్దలు నాంచారు పురుడు పోసుకుని తిరిగొచ్చే రోజు కోసం ఆతృతగా ఎదురు చూశారు. అయితే ఆ రోజు రాలేదు. నాంచారు చక్కని కొడుకుని ప్రసవించింది.
పెరియస్వామి పొరుగును వెళ్లి 11వ రోజునే అబ్బాయి పుట్టకముందే పెట్టుకున్న పేరుని బియ్యంలో ఖాయించేసి వచ్చాడు. కుంతీనాథాచార్యులు ఆచార్యులు గారు ఆనందించారు. మరో 3 నెలలకే నాంచారు పాండ్రంగి రావాలి. నెలకి ఓ రోజు తక్కువ చేసి పంపేయమన్నాడు పెరియస్వామి. రావడానికి సిద్ధపడింది నాంచారు. బిడ్డని ఆచార్యులు గారి పాదాల దగ్గరుంచి ఆశీర్వాదం తీసుకోవాలని ఆమె ఆతృత. ఉన్నట్టుండి గరివిడిలో పెద్ద పోస్టాఫీస్కి ప్రమోషన్ మీద బదిలీ చేశారు పెరియస్వామిని. ఇంత త్వరగా ప్రమోషన్ రావడం ఆశ్చర్యం. వచ్చింది, కాదనలేకపోయాడు. మూటా ముల్లే సర్దుకున్నాడు. ర్యాలీ సైకిల్ మహదేవరాజు గారి ముంగిట్లో స్టాండ్ వేసి నిలబెట్టాడు. నవ్వారు రాజుగారు. నువ్వు మాకు చేసిన ఉపకారానికి అది బహుమతి పంతులు. మా ఊరి కొడుకుని ఓసారి తీసుకొచ్చి చూపించు. నీ పెళ్ళానికి కొడుక్కి బట్టలు పెట్టి పండగ చేస్తాం అన్నారు. ఆచార్యులు గారి దగ్గర సెలవు తీసుకున్నాడు. త్వరలోనే భార్య కొడుకుతో వస్తానని చెప్పి బయలుదేరాడు పెరియస్వామి. అంతే. మళ్లీ జీవితంలో ఒక్కసారైనా ఆచార్యులు గారిని చూడ్డానికి రావడం పడలేదు. తిరుపతిలో 1,00,000 మంది ఉంటారు. అందులో 90% 7 కొండలవాణ్ణి సేవిస్తూ ఉండుంటారు. అందులో 2 జీవితంలో తిరుమలకి వెళ్ళనివారు, వెళ్ళలేనివారు, వెళ్ళడం కుదరనివారు ఉంటారు. ఎందుకని? మనస్సు లేకనా? భక్తి లేకనా? అవకాశం రాకనా? ఢిల్లీ నుంచి రాలేకపోవచ్చు, కానీ తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళడం? జీవితమంతా సుభద్రాచార్యులు వారు ఆ దంపతులకు జ్ఞాపకం వస్తూనే ఉన్నారు. కొడుకుని కుంతి అని పిలుచుకుంటున్నారు కనుక. కానీ 200 మైళ్ల ప్రయాణాన్ని రాబోయే 2 ఏళ్లలో చేయలేకపోయారు. 2 ఏళ్ల తర్వాత ఆ అవకాశం దానంతట అదే చేజారిపోయింది. అది దైవికం, అంతే. అంతకన్నా మరో కారణం కనిపించదు. సుభద్రాచార్యులు వారి సమస్య మళ్లీ మొదటకొచ్చింది. ఆపద్ధర్మంగా అవలంబించిన తప్పులేని శుక్రనీతి ఒకటుంది. ఒక ప్రాణాన్ని నిలబెట్టాల్సిన తరుణంలో మానవతా దృక్పథంతో ఆ సమస్యని పరిష్కరించినా తప్పులేదు. ఆచారాన్ని ఆ మాత్రం వెనక్కి నెట్టచ్చు. పాండ్రంగిలో ఎవరైనా లేక అందరూ ఆనందంగా ఆచార్యుల వారికి ఆ మాత్రం ఆహారాన్ని సమకూర్చగలరు. ఆచార్యులు వారు ఇప్పుడిప్పుడు ఎక్కువసేపు మగతలో ఉంటున్నారు. మాట కూడా బలహీనమైపోయింది. క్రమంగా శరీరం ఆరుచుకుపోతోంది. జీవలక్షణాన్ని కోల్పోయిన చెట్టు క్రమంగా ఎండుకొచ్చినట్టు ఆ కట్టె ఆరుచుకుపోతోంది. ఇప్పట్లో కావలసిన ఆహారం కూడా అంతంత మాత్రం. ఒక జీవితకాలం అలవాటుని పేదాలు పదే పదే వల్లెవేస్తున్నాయి. శ్రీమన్నారాయణుడు ఆయన పేదాల మీద అనునిత్యం కొలువు తీరాడు. అబ్బాయితో మాట్లాడతారా ఆచార్యులు గారు అని అడిగారు మహదేవరాజు గారు. తల అడ్డంగా తిప్పారు. కొడుకు దగ్గరికి పంపించమంటారా? నవ్వారు ఆచార్యులు గారు. బాబుగారిని పిలిపించమంటారా? మళ్లీ తల అడ్డంగా తిప్పారు. ఏమైనా బుల్లిరాజు గారు తిరుమలతో ఓసారి మాట్లాడారు. స్టాక్ హోంలో కొత్త ప్లాంటు ప్రారంభానికి ఎక్కువగా ఆ దేశానికి వెళ్ళొస్తున్నాడు తిరుమల. ఆయన ఫోన్ నెంబర్లు, అడ్రస్సు అన్నీ మారిపోయాయి. నాన్నగారు బాగున్నారా? ఆతృతగా అడిగాడు. భూగోళానికి అటుపక్కున్న వ్యక్తికి ఎప్పుడూ ఈ ప్రశ్నకి సమాధానం అబద్ధమే అవుతుంది. నన్నిప్పుడు రమ్మంటారా? ఈ ప్రశ్నకి ఎప్పుడూ సమాధానం దొరకదు ఎవరికి. జ్వరం వచ్చింది. ఏ రాజమండ్రి నుంచో ఏలూరు నుంచో అయితే రావాలి, ఎంతో కొంత ఉపకారం జరుగుతుంది కనుక. కాలిఫోర్నియా నుంచైతే టైఫాయిడ్ ముదిరింది, నెల రోజులైనా రోగికి సహాయం అవసరం. అనకాపల్లి నుంచైతే పర్వాలేదు. ఆమ్స్టర్ డ్యామ్ నుంచైతే రోగం వచ్చిన వెంటనే ఎవరు రాగలరు? నెల రోజుల సెలవుకి 10 నెలల నుంచి ఏర్పాట్లు ప్రారంభించాలి. పక్షవాతం వచ్చింది, అయినా ప్రాణం ఉంది. మనిషి బాగున్నట్ట, బాగోలేనట్ట. చికాగో నుంచి కొడుకు రావాలా? వచ్చి ఏం చేస్తాడు? ఇక్కడ డాక్టర్లున్నారు కదా, ఏదో చికిత్స జరుగుతోంది కదా. మమకారం బాధ్యతగా తర్జుమా అయ్యి, దూరం ప్రతిబంధకమయ్యి రాలేని నిస్సహాయత 40 టెలిఫోన్ కాల్స్గా మారి ఉపశమిస్తుంది. ఈలోగా రోగి బాగుపడితే నిట్టూర్పు, రోగం జయిస్తే నిర్వేదం. పితృరుణానికి, పిట్స్బర్గ్లో ఉద్యోగానికి చుక్కెదురు. ఏదో ఒకటే దక్కుతుంది. పితృరుణం తీర్చుకోలేకపోయినా తల్లిదండ్రులు సెలవు తీసుకుంటారు. ముగియబోయే 2 జీవితాల కోసం ముందు తరాల అవకాశాన్ని పణంగా పెట్టాలా? అది మనిషిని బట్టి ఉంటుంది, ఆయా వ్యక్తుల విలువల్ని బట్టి ఉంటుంది. పేదరికంలో చార్లీ చాప్లిన్ తన తల్లికి కప్పు టీ ఇవ్వలేకపోయాడు. మతి చెలించి స్థిమితాన్ని కోల్పోయిన తల్లికి ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేని ఖరీదైన నర్సింగ్ హోంలో చికిత్స చేయించాడు. ఆమె పోయాక దురదృష్టవంతుడైన కొడుకు ఖరీదైన అంత్యక్రియలు మాత్రం చేయగలిగాడు. సాతాని గురయ్య మహదేవరాజు గారి ముందు చేతులు జోడించాడు. అయ్యా,
తమకి అభ్యంతరం లేకపోతే అయ్యవారికి నా చేతులతో వంట చేసి పెడతాను. మహాదేవరాజు గారు ఒక్క క్షణమే తటపటాయించారు. వెంటనే నిర్ణయం తీసేసుకున్నారు. మా పెరటివైపు గదిలో వంట చేయి. ఎవరు చేస్తున్నారని ఆచార్యుల వారు అడిగితే చెప్పకు. ఆ పాపం ఏదైనా ఉంటే నేను భరిస్తాను అన్నారు. ఆయన మాటల్లో పెద్దాయన్ని బతికించుకోవాలన్న తాపత్రయమే ఎక్కువగా ఉంది. అది మొదలు సాతాని గురయ్య బీడీ కాల్చడం మానేశాడు. ఆకు ఒక్క మానుకున్నాడు. ఏకరాత్రం ప్రారంభించాడు. కనీసం గంటసేపైనా తనకి చేతనైన భాషలోనే దేవుణ్ణి అర్చించాడు. నదిలో నిండారా మునిగి తడిబట్టతోనే వచ్చి నుదుట తిరుచూర్ణం దిద్దుకున్నాడు. ఆ తడిబట్టతోనే మనసులో సుభద్రాచార్యుల వారికి నమస్కారం చేసుకుని అత్తెసరు పెట్టాడు. భక్తిగా అయ్యవారి గదిలో క్యారేజీ పళ్ళెం నీళ్లు అమర్చి గుమ్మం బయట కూర్చునేవాడు. తిన్న రోజున ఆచార్యుల వారు తిన్నారు. లేని రోజున ఆ క్యారేజీని అలాగే పక్షులకి జంతువులకి పంచేవాడు. తిన్నడు మాంసాన్ని పెడితే ఆరగించి ఆశీర్వదించాడు స్వామి. శబరి ఎంగిలి పళ్ళిస్తే పరమ ప్రసాదంగా స్వీకరించి ఆమెని తరింపజేశారు స్వామి. జీవితమంతా శ్రీ రంగనాథుడికి చేసిన సేవా తత్పరతకి ఏమాత్రమూ తీసిపోని శ్రద్ధాసక్తుల్ని సాతాని గురయ్య తన కర్తవ్య నిర్వహణలో చూపించాడు. అలా 18 నెలలు సేవించాడు ఆచార్యుల వారిని. ఇన్ని నెలలు తిరుమల ఇండియాకి రావడం కుదరలేదు. నాన్నగారు బాగాలేరు బాబు. ఏమైంది? ఆ మాట కొడుకుని పరాయి వాళ్ళని అడగాలి. ప్రస్తుతం కొడుకు పరాయి వాళ్ళని అడుగుతున్నాడు. అపస్మారకంలో ఉంటున్నారు. ఆఖరి ప్రశ్న. ప్రాణానికేం ప్రమాదం లేదు కదా? ఎవరు చెప్తారు సమాధానం ఆ ప్రశ్నకి? దేవుడు తప్ప. తండ్రి బ్రతికొండడం తన బాధ్యతని మరి కొన్నాళ్లు వాయిదా వేసుకోవడానికి సాకు. ఇదిగో మరో 2 నెలల్లో వస్తాను. సమృద్ధిగా ఇండియాకు డాలర్లొచ్చాయి. విరివిగా ఫోన్లొచ్చాయి. కారణం తిరుమల చాలా బిజీగా ఉన్నాడు. ఈసారి టోక్యోలో కొత్త ప్లాంటు రెడీ అవుతోంది. సుభద్రాచార్యుల వారు లేచి కూడా కూర్చోలేకపోతున్నారు. ఆయన తలని ఒళ్ళో పెట్టుకుని చెంచాతో బార్లీ నీళ్లు పట్టాడు గురయ్య. చల్లని పోశాడు. నిమిలితాలైన కళ్ళని గురయ్య వైపు తిప్పి నిశ్శబ్దంగానే కృతజ్ఞత చెప్పుకున్నారు ఆచార్యులు గారు 100 సార్లు. పవిత్రంగా దేవతార్చనలో సాలగ్రామానికి అభిషేకం చేసినట్టు ఆచార్యులు గారి శరీరాన్ని శుభ్రం చేసి బట్ట కట్టేవాడు. మూత్రాన్ని 2 చేతులతో డబ్బా పట్టుకుని పోయించాడు. పంచెలోనే విరోచనమైపోతే శరీరాన్ని కడిగి పౌడర్ జల్లాడు. పంచెని ఉతికి ఆరేశాడు. బుల్లిరాజు గారు కూరమయ్యకి కబురు పెట్టాడు. అదాటుగా ఆండాళ్లు కూరమయ్య పొరుగునొచ్చారు. ఎముకల గుడయి మంచానికి అంటుకుపోయిన ఆచార్యులు గారిని చూసి ఆండాళ్లు భూరుమంది. పవిత్రంగా అతి పవిత్రంగా సాతాని గురయ్య సిద్ధం చేసిన బార్లీ జావని 2 పేదాలు చపరించడం చూసింది. నాన్న అన్న పిలుపుని ఆ 2 కళ్ళు గుర్తుపట్టాయి. పక్కన నిలబడిన కూరమయ్యని గమనించాయి. దూరం నుంచే సాష్టాంగ పడ్డారు కూరమయ్య. అన్నయ్యని పిలిపించమంటారా నాన్న అంది మంచానికి ఎడంగా నిలబడి. వచ్చి వాడేం చేస్తాడు, ఇక్కడ దేవుడుండగా అన్నాయి కళ్ళు. 10 రోజులు అక్కడే ఉండి గురయ్యకి ప్రేమగా వంట చేసి పెట్టింది. అమ్మా తమరు నా కోసం వణికిపోయాడు గురయ్య. నువ్వు మా నాన్నని సేవిస్తున్న అదృష్టవంతుడివి. నాకు అదృష్టం లేదు. కనీసం నేను నీకు చేసి పెడితే నాకు తృప్తి. కూరమయ్య 10 సార్లైనా అమెరికా ఫోన్ చేసి ఉంటాడు. ఇంటి ఫోన్కి బదులు లేదు. ఆఫీస్ ఫోన్లో అమెరికా గొంతు సమాధానం. ప్రస్తుతం జర్మనీలో ఉన్నాడు. సమాచారం అందజేస్తాం. కైకవసి, జయవాణి, రాఘవాచారి గారు అంతా వచ్చిపోతున్నారు. ఎవరూ చేయలేని పనిని యజ్ఞంలా చేసుకుపోతున్నాడు గురయ్య. ఎప్పుడైనా విచ్చుకునే ఆ పేదాలకి నీళ్ల తడిని అందిస్తున్నాడు. క్రమంగా మూత్ర పురీషాలు నిలిచిపోయాయి. ప్రాణి ముముక్షువైన ఆ లోకంతో పూర్తి రుణం తీరిపోవాలి. అంతకుమించి ఆ కట్టెకు ఈ లోకంలో ఉన్న అందరి రుణం తీరాలి. ఆఖరి క్షణాలు కాకపోయినా ఆచార్యుల వారి ఆఖరి రోజులు దగ్గరవుతున్నాయని అందరికీ అర్థమైంది. దొరికిన ఫోన్ నెంబర్లు పట్టుకుని కనీసం అమెరికాలో 6-7 స్థలాలకి సమాచారం అందించారు. రాఘవాచారి కూడా ప్రయత్నం చేశాడు. అన్నింటికీ మించి ఆఖరి క్షణాల్లో కొడుకు సమక్షంలో కన్నుమూయడం తండ్రి ప్రాప్తం. పితృరుణం తీర్చుకోగలగడం యోగం. ఇవి 2 ప్రయత్నిస్తే దక్కేవి కావు. బుల్లిరాజు గారు విశాఖపట్నం నుంచి సద్బ్రాహ్మణులను రప్పించారు. సుభద్రాచార్యుల చెవికి సోకేటట్టుగా శ్రీ కులశేఖరాళ్వారుల దివ్య పాసురగానం చేయించారు. వేంగడత్తు కోనేరి వాళుం కుర్యుగాన్ పిరప్పనే. శ్రీ కులశేఖరాళ్వారులు పరమయోగి.
స్వామివారి కోనిటిలో కొంగగానైనా జన్మనియ్యి అని కోరుకున్నారు. తిరుమల గర్భగుడిలో స్వామివారి ముందు గడపని కులశేఖరప్పడి అంటారు. స్వామి దర్శనానికొచ్చే ప్రతి భక్తుడి దివ్య పాదరేణువులు తాకితే తన జన్మ తరిస్తుంది అంటారు శ్రీ కులశేఖరులు. అహం కదంబో భూయాసం కుందోవ యమునా తటే భాగవతంలో ఉద్భవుడి ఆర్తి స్వామి సేవకై కమిడి చెట్టుగా ఉండగలిగితే చాలు అని. ఆచార్యులు వారి కొనురెప్పలు పాసుర గానానికి కాసేపు రెపరెపలాడాయి. ఒక జీవితకాలం పునీతం చేసిన సంస్కారం ఆ మాత్రం చైతన్యాన్ని ఆ కట్టెలో కలిగించింది. చైత్ర శుద్ధ విధియ పరాశర భట్టార జన్మదినం, అనురాధ నక్షత్రం, ప్రదోషకాలంలో ఆచార్యుల వారి శరీరం జల్దరించింది. ఒక్కసారి గది బయట కూర్చున్న వాళ్లంతా తుళ్లిపడ్డారు. గురయ్య పొరుగును వెళ్లి ఆచార్యులు గారి తలని ఒడిలో పెట్టుకుని ఆరిపోయిన పేదాలకు తులసి నీళ్లద్దాడు. చెమ్మ నోట్లోకి వెళ్ళిందో లేదో కాని ఆర్ద్రత ఆ ప్రాణి హృదయం వరకు విద్యుత్తులా ప్రవహించుంటుంది. జన్మనిచ్చిన కొడుకు సమక్షంలో పోని దురదృష్టం సుభద్రాచార్యుల వారికి మిగిలిపోయిందేమో కాని ఏ జన్మలోనో చేసుకున్న సుకృత ఫలంగా ఆ పుణ్యపురుషుని ఆఖరి క్షణాలకు తన ఒడిని పట్టే అదృష్టాన్నిచ్చిన ఓ సాతాని కులస్తుని చేతిలో సుభద్రాచార్యుల వారి ఆత్మ లీలా విభూతిని చేరుకుంది. దైహికమైన ఉపాధిని విడిచిపెట్టి గురయ్య భోరుమన్నాడు. అందరి కళ్ళు అసురుపూరితాలయ్యాయి. ఆండాళ్లు గదిలోకొచ్చి తండ్రికి ప్రాణమిల్లే ముందు సాతాని గురయ్య పాదాలకి నమస్కారం చేసింది కృతజ్ఞతతో. అయ్యవారి అపరకర్మంతా పద్మనాభంలోనే జరగాలి అన్నారు బుల్లిరాజుగారు ఆవేశంగా. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన చిరకాల మిత్రునికి ఆయన సమర్పించగల శ్రద్ధాంజలిది. ఎప్పుడూ మోగని టెలిఫోన్ ఆ రోజు పాండ్రంగిలో మోగింది. మరో 2 రోజుల్లో చిన్న తిరుమలాచార్యులు డెట్రాయిట్ నుంచి ఇండియాకు బయలుదేరుతున్నారని వార్త. అంత గంభీరమైన క్షణంలోనూ పొక్కున నవ్వేశారు బుల్లిరాజుగారు. ఎక్కడ రుణమో సుభద్రాచార్యుల వారికి వియ్యంకుడు రాఘవాచారి తలకొరువు పెట్టారు. 12వ రోజుకి పద్మనాభం చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఏకమైపోవాలి. ఆ రోజు ఏ ఇంట్లోనూ పొయ్యి రాజేయకూడదు అని ఆజ్ఞ ఇచ్చారు బుల్లిరాజుగారు. ఆ రోజు పద్మనాభం ఊరంతా ఆ ఇంటి ముందే ఉంది. పెన్మత్స వీర నరసింహరాజు గారు తెల్లవారకుండానే గోస్తానీ నదిలో పాలేళ్ల చేత కుంకుళ్లతో తలస్నానం చేయించుకుని ఆ ఇంటి ముందు కుర్చీ వేయించుకుని కూర్చున్నారు. ఇవాళ తిరువధ్యాయనం కథ ప్రారంభం. ఇంతటితో సాయంకాలమైంది అనే నవల కంప్లీట్ అయిందండి. నాకైతే ఈ నవల చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం చదువు డబ్బు మోజులో ఏం కోల్పోతున్నాం అనేది మనకి బాగా తెలియజెప్పారు. అలాగని ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోమని కాదు నా ఉద్దేశం. ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.